ఒకసారి ఆలోచించండి. ఒకవైపు మనిషి చేతిలో ఇమిడిపోయే ఒక సాధారణ రాతి పనిముట్టు, మరోవైపు వేల సంవత్సరాల తర్వాత నిర్మించిన, అద్భుతంగా ప్లాన్ చేసిన సింధు నాగరికతలోని ఒక మహానగరం. ఈ రెండింటి మధ్య ఎంత తేడా! అసలు మానవులు ఇంతటి అద్భుతమైన మార్పును ఎలా సాధించారు? ఈ ప్రయాణం ఎలా సాగింది? పదండి, ఈ అద్భుతమైన కథలోకి మనం కలిసి ప్రయాణిద్దాం. సో ఈ ప్రయాణంలో మనం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్దాం. అసలు చరిత్రకు ముందు కాలాన్ని ఎలా తెలుసుకున్నారో చూసి, ఆ తర్వాత పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, అలాగే మానవ చరిత్రనే మార్చేసిన కొత్త రాతియుగ విప్లవం గుండా ప్రయాణించి ఫైనల్గా మన భారతదేశపు మొదటి నగరాలైన సింధు నాగరికత దగ్గరికి చేరుకుంటాం. పదండి, మొదలు పెడదాం. పూర్వచరిత్ర అంటే పేర్లోనే ఉంది. చరిత్రకు ముందు కాలం అంటే వాళ్ళు రాసుకున్న రాతలు, రికార్డులు ఏమీ లేవన్నమాట. మరి అలాంటప్పుడు ఆ కాలం గురించి మనకు అసలు విషయాలెలా తెలిసాయి? ఇక్కడే అసలు మజా ఉంది. మన చరిత్రకారులు ఒక రకంగా డిటెక్టివ్లా తంచేశారు. వాళ్లు వదిలివెళ్లిన చిన్న చిన్న క్లూజ్ని పట్టుకుని పురావస్తువు, జీవ, జన్యు, భాషాశాస్త్రాల సహాయంతో ఒక పెద్ద కథను నిర్మించారు. ఆ క్లూస్ ఎలాంటివో చూడండి. తవ్వకాల్లో దొరికిన రాతి పనిముట్లు, వాళ్లు గీసిన గుహ చిత్రాలు వాళ్ల లైఫ్ స్టైల్ గురించి చెబుతాయి. దొరికిన జంతువుల ఎముకలు, విత్తనాలు, వాళ్లు ఏం తినేవారు, అప్పటి వాతావరణం ఎలా ఉండేది అనే విషయాలు చెబుతాయి. ఇక మైటోకాండ్రియల్ డిఎన్ఏ లాంటి లేటెస్ట్ టెక్నాలజీతో మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడికి వలస వెళ్లారో కూడా కనిపెట్టొచ్చు. చివరికి మనం మాట్లాడే భాష కూడా చరిత్రను చెప్పగలదు. సరే, మన ప్రయాణం మొదలవుతోంది. ఎక్కడ్నుంచో తెలుసా? పాతరాతియుగం నుంచి. మానవ చరిత్రలో చాలా అంటే చాలా సుదీర్ఘమైన కాలమిది. సరిగ్గా ఈ టైంలోనే మన తొలి పూర్వీకులైన హోమో ఎరెక్టస్ ఆఫ్రికా నుంచి బయల్దేరి మన భారత ఉపఖండంలోకి అడుగుపెట్టారు. ఒకసారి ఈ టైంలైన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. దిగువ పాతరాతియుగం అంటే దాదాపు 20 లక్షల సంవత్సరాల క్రితం మొదలైంది. దాని తర్వాత మధ్య, ఎగువ పాతరాతియుగాలు. ఒక షాకింగ్ నిజమేంటంటే మన మొత్తం మానవ చరిత్రలో 99% ఈ దశలోనే గడిచిపోయింది. ఇప్పుడు ఈ 3 దశల్లో ఏం జరిగిందో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి దశ దిగువ పాతరాతియుగం. అప్పటి మనుషుల జీవితం ఎలా ఉండేదంటే, సింపుల్గా చెప్పాలంటే రోజువారీ బతుకు పోరాటం, వేట, ఆహార సేకరణ, ఇదే వాళ్ల జీవితం. పెద్ద పెద్ద రాళ్లను పగలగొట్టి చేతిగొడ్డళ్ళు, గండ్రగొడ్డళ్ళు లాంటివి తయారు చేసుకునేవాళ్లు. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా వీటితోనే జంతువుల్ని వేటాడటం, వాటి చర్మాన్ని వలవడం, ఆహారాన్ని ముక్కలు చేసుకోవడం అన్నీ చేసేవాళ్లు. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. మన భారతదేశంలో ఆ కాలం నాటి మనుషుల శిలాజాలు అంటే వాళ్ల ఎముకలు, పుర్రెలు చాలా చాలా అరుదుగా దొరుకుతాయి. అందుకే మధ్యప్రదేశ్లోని హత్నోరాల్లో దొరికిన ఈ నర్మదా మానవుడి పుర్ర ఒక పెద్ద సంచలనం. ఎందుకంటే లక్షల ఏళ్ల క్రితం మన గడ్డపై నివసించిన మనిషికి ఇదే డైరెక్ట్ ప్రూఫ్. సరే, కాలం గడుస్తోంది. మనుషులు కూడా మారుతున్నారు. వాళ్ల ఆలోచనలు, వాళ్ల టెక్నాలజీ కూడా మారుతోంది. మధ్యపాతరాతి యుగానికి వచ్చేసరికి పనిముట్లు సైజులో చిన్నగా, క్వాలిటీలో షార్ప్గా తయారయ్యాయి. ఇక ఎగువ పాతరాతి యుగంలో అయితే బ్లేడ్లు, ఎముకలతో చేసిన సూదులు, ఇంకా మైక్రోలిథులు అని పిలిచే చాలా చిన్న రాతి పనిముట్లు కూడా వాడటం మొదలుపెట్టారు. ఈ మార్పు వాళ్ల తెలివితేటలు ఎంతగా పెరుగుతున్నాయో చూపిస్తుంది. విషయం కేవలం బ్రతకడం గురించే కాదు. ఇక్కడే ఒక అద్భుతమైన మార్పొచ్చింది. ఎగువ పాతరాతి యుగంలో మనిషి ఆలోచనల్లో మార్పొచ్చి మొట్టమొదటిసారిగా కళ పుట్టింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలోని పాట్నేలో దొరికిన ఈ అలంకరించిన ఉష్ట్రపక్షి గుడ్ల పెంకులు. వీటిని పూసలుగా, ఆభరణాలుగా వాడారు. అంటే వాళ్లు కేవలం కడుపు నింపుకోవడం గురించే కాదు, అందం గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టారన్నమాట. పాతరాతియుగం ముగిసింది. ఆ తర్వాతేం జరిగింది? భూమి మీద ఒక పెద్ద మార్పొచ్చింది. అదే మంచుయుగం ముగియడం. వాతావరణం వేడెక్కింది. ఈ కొత్త ప్రపంచానికి తగ్గట్టుగా మనిషి కూడా మారాల్సొచ్చింది. ఆ మార్పుల కాలమే మధ్యరాతి యుగం. ఈ టైంలో మనుషులు కొత్త వాతావరణానికి అలవాటు పడుతూ
నిరంతరం తిరుగుతూ జీవించారు. ఈ కొత్త ప్రపంచానికి తగ్గట్టుగా వాళ్ల టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ అయింది. వాళ్ల కొత్త ఆయుధం పేరు మైక్రోలిథులు. ఇవి చాలా చిన్న రాతి పనిముట్లు. వీటిని విడిగా వాడరు. చిన్న చిన్న రాతి ముక్కల్ని కర్రగ్గాని ఎముకగ్గాని అతికించి పదునైన బాణాలు, ఈటెలు తయారుచేసేవాళ్లన్నమాట. దీంతో వేట చాలా సులభమైపోయింది. సో ఓవరాల్గా మధ్యరాత్రియుగం మనిషి లైఫ్ ఎలా ఉండేది? వాళ్లు ఒకచోట స్థిరంగా ఉండేవారు కాదు. ఆహారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవారు. వాళ్లు చనిపోయిన వారిని పూడ్చిపెట్టడం మొదలుపెట్టారు. బహుశా మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందని నమ్మి ఉండొచ్చు. ఇక భీంబెట్కా లాంటి చోట్ల వాళ్లు గీసిన రాక్ ఆర్ట్ చూస్తే అప్పటి వాళ్ల వేట, డాన్సులు, వాళ్ల జీవితం మన కళ్ల ముందు కదలాడుతోంది. ఇప్పటివరకు మనిషి తిండి కోసం తిరిగాడు, వేటాడాడు. కాని ఇప్పుడు మానవ చరిత్రను మలుపు తిప్పిన ఓ గొప్ప మార్పు రాబోతోంది. ఇది ఒక విప్లవం. అదే కొత్త రాతియుగ విప్లవం. అంటే వ్యవసాయం మొదలవ్వడం. ఈ విప్లవానికి మొదటడుగు ఎక్కడ పడిందో తెలుసా? మన ఉపఖండంలోనే, ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న మెహర్గఢ్ అనే ప్రాంతంలో. దాదాపు క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల నాటికే ఇక్కడి ప్రజలు గోధుమ, బార్లీ పండించడం, గొర్రెలు, మేకలను పెంచుకోవడం మొదలుపెట్టారు. ఒక్కసారి ఆలోచించండి. లక్షల సంవత్సరాలుగా వేటాడి బతికిన మనిషి మొట్టమొదటిసారిగా ఆహారాన్ని తనే పండించుకోవడం మొదలుపెట్టాడు. ఇది మామూలు విషయం కాదు. దీనివల్లే శాశ్వత గ్రామాలేర్పడ్డాయి. ఇక్కడే ఇంకో షాకింగ్ విషయం బయటపడింది. మెహర్గఢ్ ప్రజలు కేవలం రైతులే కాదు, వాళ్ళు డెంటిస్టులు కూడా. బతికి ఉన్న మనిషి పంటికి డ్రిల్ చేసిన ఆనవాళ్లు అక్కడ దొరికాయి. బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటి డెంటిస్ట్రీకి ఇదే నాంది కావచ్చు. వాళ్ల నాలెడ్జ్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయం వచ్చింది, జనాలు ఒకచోట స్థిరపడ్డారు, గ్రామాలు పెరిగాయి. ఆ తర్వాతే మన కథ అసలైన క్లైమాక్స్కి చేరుకుంది. అదే భారతదేశపు మొదటి నగరాల నిర్మాణం, మనందరికీ తెలిసిన సింధూ నాగరికత లేదా హరప్పా నాగరికత. సింధు నాగరికత అంటే ఏదో చిన్న ప్రాంతం అనుకుంటే పొరపాటే. ఇదొక మహాసామ్రాజ్యం లాంటిది. ఈ మ్యాప్ చూడండి, ఎంత పెద్ద ఏరియాలో విస్తరించుందో. ఇప్పటి పాకిస్తాన్, మన వాయువ్య భారతదేశం దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్లు. హరప్పా, మొహంజొదారో లాంటి ఎన్నో అద్భుతమైన నగరాలు దీనిలో భాగం. అసలు హరప్పా నగరాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాళ్ల ఇంజనీరింగ్ స్కిల్స్ చూస్తే ఇప్పటి మన సివిల్ ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. పక్కా గ్రిడ్ ప్లానింగ్తో కట్టిన వీధులు, 4000 ఏళ్ల క్రితమే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కట్టారంటే నమ్మగలరా? మొహంజొదారోలోని ఈ గ్రేట్ బాత్ వాళ్ల నిర్మాణ కౌశలానికి ఒక నిలువెత్తి నిదర్శనం. వాళ్లు కేవలం గొప్ప ఇంజనీర్లే కాదు, గ్రేట్ బిజినెస్ మెన్ కూడా. వాళ్ల ట్రేడ్ నెట్వర్క్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. గుజరాత్ తీరం నుంచి సంఖాలు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి లాపిస్ లాజులీ అనే విలువైన రాయి, రాజస్థాన్, ఒమాన్ నుంచి రాగి, ఇలా ఎన్నో దేశాలతో వాణిజ్యం చేసేవాళ్లు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇంత పెద్ద ఏరియాలో దాదాపు ప్రతిచోట ఒకే రకమైన కుండలు, ఒకే రకమైన ముద్రలు, ఒకే తూనికల వ్యవస్థ దొరికాయి. అంటే దీని అర్థమేంటి? వాళ్లందర్నీ పరిపాలించే ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండేదా? లేక అందరూ ఒకే సంస్కృతిని పాటించేవారా? ఏదేమైనా వాళ్లు చాలా ఆర్గనైజ్డ్గా ఉండేవారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇన్ని విషయాలు తెలిసినా వాళ్ల గురించి మనకు తెలియని ఒక అతిపెద్ద రహస్యముంది. అదే వాళ్ల భాష, వాళ్ల లిపి. వాళ్లొక లిపిని వాడారు, కాని ఆ లిపిని ఇప్పటివరకు ఎవ్వరూ చదవలేకపోయారు. వేలాది ముద్రల మీద ఈ అక్షరాలు కనిపిస్తాయి, కాని అవి ఏం చెబుతున్నాయో ఎవరికీ తెలియదు. ఇది చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీలో ఒకటి. లిపి చదవలేకపోతే పోయింది, కాని వాళ్లు వదిలివెళ్లిన వస్తువులు వాళ్ల కథను కొంతవరకు చెబుతాయి. వాళ్లు తయారుచేసిన టెర్రకోట బొమ్మలు, ముఖ్యంగా అమ్మతల్లి విగ్రహాలు, ఈ పూజారి రాజులాంటి శిల్పాలు వాళ్ల నమ్మకాల గురించి, వాళ్ల కళానైపుణ్యం గురించి మనకు కొన్ని ఆధారాలిస్తున్నాయి. అంతా అద్భుతంగా సాగిపోతున్న టైంలో క్రీస్తుపూర్వం 1900 వచ్చేసరికి హఠాత్తుగా అంతా ఆగిపోయింది. ఆ గొప్ప నాగరికత పతనమవడం మొదలైంది. అందమైన నగరాలు ఖాళీ అయిపోయాయి. ఎందుకిలా జరిగింది? దీనికి ఒక్క సమాధానం లేదు.
వాతావరణం మారిపోయిందా, నదులెండిపోయాయా, లేక వ్యాపారం దెబ్బతిన్నదా, ఇలా చాలా థీరీలున్నాయి. సో చూశారుగా, ఒక చిన్న రాతి పనిముట్టుతో మొదలైన మన ప్రయాణం ఎక్కడిదాకా వచ్చిందో. ఒక గొప్ప నాగరికత పుట్టి, పెరిగి, చివరికి ఎలా కనుమరుగైపోయిందో చూశాం. వాళ్ల నగరాలు ఇప్పుడు శిథిలాలుగా మిగిలాయి. వాళ్ల భాష మౌనంగా ఉండిపోయింది. ఆ ఒక్క లిపిని గనక మనం చదవగలిగితే ఇంకెన్ని నిజాలు బయటపడతాయో, ఇంకెన్ని రహస్యాలు వెలుగులోకి వస్తాయో. నాగరికత ఉన్నట్టుండి అకస్మాత్తుగా మాయమైపోతే ఏమవుతుంది? అసలు ఆలోచించడానికి వింతగా ఉంది కదా. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కాలంలోకి ప్రయాణం చేయబోతున్నాం. అదే సింధులోయ నాగరికత అంతరించిపోయిన తరువాత కాలం. పనిముట్లు వాడే దగ్గర్నుంచి గొప్ప గొప్ప గ్రంథాలు రాసే స్థాయికి సాగిన అద్భుతమైన మార్పుని మనం కలిసి చూద్దాం రండి. సరే, ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో చెప్తాను. ముందుగా సింధులోయ తర్వాత అసలేం జరిగిందో చూద్దాం. ఆ తర్వాత ఇనుము వాడకం ఎలా మొదలైందో తెలుసుకుందాం. అక్కడ్నించి వేద ప్రపంచంలోకి అడుగుబెట్టి ఋగ్వేద కాలంలో జీవితం ఎలా ఉండేదో చూసి, చివరిగా సమాజం ఎలా సంక్లిష్టంగా మారుతూ వచ్చిందో పరిశీలిద్దాం. హరప్పా లాంటి మహానగరాలు ఖాళీ అయిపోయాయి. మరి ఆ తరువాత భారతదేశ చరిత్రలో ఒక పెద్ద గ్యాప్ వచ్చేసిందా? ఒక శూన్యమేర్పడిందా? అస్సలు కాదండి. ఆ ఖాళీని ఎన్నో చిన్న చిన్న విభిన్నమైన సంస్కృతులు వచ్చి నింపాయి. సరే, ఇప్పుడు మనం ఆ రాతి పనిముట్లు వాడిన గ్రామీణ ప్రపంచంలోకి వెళ్దాం. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు ఈ కాలాన్ని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. అదే రాతి యుగం. ఇంగ్లీష్లో అయితే చాల్కోలిథిక్ పీరియడ్ అంటారు. పేర్లోనే ఉంది కదా, వాళ్ళు రాగి పనిముట్లు వాడారు. అదే సమయంలో రాతి పనిముట్లను కూడా వాడటం మానలేదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవేమి పెద్ద పెద్ద నగరాలు కాదు, ఎక్కువగా వ్యవసాయం చేసుకుంటూ బతికే పల్లెటూరి సమాజాలన్నమాట. ఇప్పుడు ఈ మ్యాప్ చూడండి, ఎంత ఆసక్తికరంగా ఉందో. ఈ సంస్కృతులు కేవలం ఒకే చోట లేవు. పశ్చిమ, మధ్య, తూర్పు భారతదేశం ఇలా ఎన్నో ప్రాంతాల్లో ఈ చిన్న చిన్న వ్యవసాయ సమాజాలు ఎలా విస్తరించాయో ఈ మ్యాప్ మనకు స్పష్టంగా చూపిస్తోంది. పురావస్తు శాస్త్రవేత్తలకు ఈ మట్టిపాత్రలు దొరికాయంటే ఒక టైం మెషిన్ దొరికినట్టే లెక్క. ఇప్పుడు మీరిక్కడ చూస్తున్నవి కాషాయవర్ణ మృణ్మయ పాత్రలు లేదా ఓసీపీ అంటారు. ఇవి గంగా మైదాన ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలాన్ని, అంటే ఆ రాతియుగాన్ని సూచిస్తాయన్నమాట. ఆ కాలంలో ప్రజలు ఇక్కడ జీవించారు అనదానికి ఇవే నిశ్శబ్ద సాక్ష్యాలు. సరే, ఇప్పటిదాకా రాయి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కథ మరో పెద్ద మలుపు తీసుకుంటోంది. అదే ఇనుము. ఈ కొత్త టెక్నాలజీ రాకతో కేవలం పనిముట్లే మారలేదు, వాళ్ల సాంస్కృతిక పద్ధతులు, ముఖ్యంగా చనిపోయిన వాళ్లని సమాధి చేసే ఆచారాలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే ఆ రెండు యుగాల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతుంది. చూడండి, పనిముట్లు రాగి నుంచి ఇనుముకు మారాయి. వాళ్లు వాడిన మట్టిపాత్రల స్టైల్ కూడా మారింది. కాని అన్నిటికన్నా ముఖ్యమైన, చాలా ఆసక్తికరమైన మార్పు ఎక్కడ కనిపిస్తోందంటే వాళ్ల సమాధి చేసే పద్ధతుల్లో. బృహత్ శిలాయుగ సమాధులు అనే ఒక కొత్త సాంప్రదాయమే మొదలైంది. ఇప్పుడు మనం కొంచెం దక్షిణం వైపు, ముఖ్యంగా తమిళనాడు వైపు వెళ్దాం. అక్కడ ఇనుప యుగం అంటేనే ఈ బృహత్ శిలాయుగ సంప్రదాయం గుర్తుకొస్తుంది. బృహత్ శిలాయుగం అంటే ఏంటో తెలుసా? సింపుల్, పెద్ద రాళ్ల యుగం అని అర్థం. ఇక్కడ చనిపోయిన వాళ్లకోసం పెద్ద పెద్ద రాళ్లతో సమాధులు కట్టేవారు. కొన్నిసార్లు మృతదేహాలను పెద్ద కుండల్లో, అంటే కలశాలలో పెట్టి పాతిపెట్టేవారు. ఇవన్నీ చాలా ప్రత్యేకమైన పద్ధతులు. ఇదిగో, ఇదే ఆదిత్య నల్లూరు. బృహత్ శిలాయుగ సమాధుల గురించి తెలుసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు వందల కొద్దీ సమాధి కలశాలు, ఇనుప పనిముట్లు, రకరకాల మట్టి పాత్రలు బయటపడ్డాయి. దీన్ని బట్టి ఆ కాలం నాటి ప్రజలకు ఎలాంటి నమ్మకాలుండేవో, వాళ్ల టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో మనకు అర్థమవుతోంది. సరే, ఇప్పటిదాకా మనం మట్టి పాత్రలు, పనిముట్లు అంటే వస్తువుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కథలోకి పూర్తిగా కొత్తదైన ఒక అంశం వస్తోంది. అది వస్తువు కాదు, అది భాష. అది ఒక తరం నుంచి మరో తరానికి నోటిమాటగా అందిన ఒక గొప్ప సంప్రదాయం. ఆ తర్వాత దాన్ని గ్రంథాల్లో రాశారు. అవును, మనం వేద ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. అసలు వేదాలు అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇవి వేద సంస్కృతంలో రాసిన పవిత్ర గ్రంథాలు. వీటన్నిట్లోకెల్లా
ఋగ్వేదం చాలా పురాతనమైంది. ఇవి కేవలం పూజలు, ప్రార్థనలకు సంబంధించిన పుస్తకాలే కాదు. ఆ కాలంలో సమాజం ఎలా ఉండేలి, వాళ్ల జీవన విధానం ఏంటి అని తెలుసుకోవడానికి ఇవే మనకున్న ముఖ్యమైన చారిత్రక ఆధారాలు. మరి ఇంత గొప్ప వేదాలను రాసిన ఆ ప్రజలు ఎవరు? భారత చరిత్రలోనే ఇది ఎంతో చర్చకు దారితీసిన ఒక పెద్ద ప్రశ్న. సాధారణంగా వీళ్ళని ఆర్యులు అని పిలుస్తుంటారు. కాని ఆ ఆర్యన్ అనే పదానికి అసలు అర్థమేంటి? చూడండి, ఇప్పుడున్న పండితులు ఆర్యన్ అనేది ఒక జాతికి సంబంధించిన పదం కాదు అని స్పష్టంగా చెప్తున్నారు. అది ఒక భాషా సమూహానికి సంబంధించిన పదం. అంటే ఇండో ఆర్యన్ భాషలు మాట్లాడేవాళ్లను అలా పిలిచేవారని అర్థం. చాలామంది చరిత్రకారులు నమ్మే సిద్ధాంతమేంటంటే వీళ్ళు మధ్య ఆసియా నుంచి భారత ఉపఖండంలోకి వలస వచ్చారు అని. రైట్. ఇప్పుడు మనం టైంలో ఇంకా వెనక్కి వెళ్దాం. వేదాల్లోకెల్లా అత్యంత పాతదైన ఋగ్వేదం కాలానికి. దీన్నే మనం ప్రారంభ వేదకాలం అంటాం. మరప్పుడు వాళ్ల జీవితం ఎలా ఉండేదో చూద్దామా? మరి వీళ్ళు ఎక్కడ నివసించేవారు? భౌగోళికంగా చూస్తే ఈ ప్రారంభ వేదకాలం ప్రజలు ఎక్కువగా మన దేశానికి వాయువ్య దిశలో, అంటే ఇప్పుడు మనం పంజాబ్ అని పిలుస్తున్న ప్రాంతం, దాని చుట్టుపక్కల నివసించారు. ఈ మ్యాప్లో వాళ్ళ నివాస ప్రాంతాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. సరే, మరి వీళ్ల సమాజం ఎలా ఉండేది? వాళ్ళు చిన్న చిన్న తెగలుగా, వంశాలుగా జీవించేవారు. వాళ్లకు ముఖ్యమైన సంపద ఏదైనా ఉందంటే అది పశువులే. పశువుల కోసమే యుద్ధాలు కూడా చేసేవాళ్లు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఆ సమాజంలో చాలా వరకు అందరూ సమానంగానే ఉండేవారు. స్త్రీలకు కూడా మంచి గౌరవప్రదమైన స్థానం ఉండేది. వాళ్లు సభలకు కూడా హాజరయ్యేవారు. ఇప్పుడు మనం మలివేదకాలానికొస్తున్నాం. ఇక్కడ్నుంచే అన్నీ మారడం మొదలయ్యాయి. వాళ్లు నివసించే ప్రాంతం మారింది, రాజకీయాలు మారాయి, సమాజం మారింది. ప్రారంభ వేదకాలం నాటి సమాజం నెమ్మదిగా రూపాంతరం చెందడం మొదలయింది. ఈ రెండు కాలాల మధ్య తేడాలు చూడండి. ఎంత పెద్ద మార్పొచ్చిందో! ప్రజలు పంజాబ్ ప్రాంతం నుంచి గంగా యమునా లోయ వైపు, అంటే తూర్పుకు వచ్చేశారు. వాళ్ల ఆర్థిక వ్యవస్థ పశువులను మేపుకోవడం నుంచి వ్యవసాయం చేయడం వైపుకు షిఫ్ట్ అయింది. అన్నిటికన్నా ముఖ్యంగా సమానత్వంతో ఉన్న సమాజం పోయి ఒక కఠినమైన వర్ణ వ్యవస్థ వచ్చింది. ఇది నిజంగా ఒక భారీ మార్పు. మరి ఆ కఠినమైన వర్ణ వ్యవస్థ అంటే ఏంటి? ఇదిగో, సమాజాన్ని ఇలా 4 భాగాలుగా విభజించారు. మొదటిది బ్రాహ్మణులు. వీళ్ళు పూజలు, యాగాలు చేసే పండితులు. తరువాత క్షత్రియులు, అంటే పాలకులు, యోధులు. మూడోది వైశ్యులు, అంటే రైతులు, వ్యాపారులు. ఇక చివరిగా శూద్రులు. వీళ్ళు మిగిలిన 3 వర్ణాల వాళ్లకు సేవ చెయ్యాలి. ఇలా ప్రతి వర్గానికి కొన్ని పనులు కేటాయించబడ్డాయి. సరే, ఈ మార్పుల వల్ల ఏమైంది? పెద్ద పెద్ద యాగాలు చేస్తూ రాజుల అధికారం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ముఖ్యమైనవిగా ఉన్న పాత గిరిజన సభల ప్రాముఖ్యత తగ్గిపోయింది. అన్నిటికన్నా విచారకరమైన విషయమేంటంటే ప్రారంభ వేదకాలంలో గౌరవంగా బతికిన స్త్రీల స్థానం కూడా ఈ కాలంలో తగ్గిపోయింది. అయితే సమాజంలో ఇలాంటి మార్పులు వస్తున్నా మరోవైపు గొప్ప తాత్విక ఆలోచనలు కూడా పుట్టుకొచ్చాయి. కేవలం యాగాలు, కర్మకాండలే ముఖ్యం కాదు, జ్ఞానం, ధ్యానం ముఖ్యమని చెప్పే ఉపనిషత్తులు ఈ కాలంలోనే వచ్చాయి. మనం ఎంతో గర్వంగా చెప్పుకునే సత్యమేవ జయతే అనే మాట ఈ ఉపనిషత్తుల నుంచే వచ్చింది. సో ఫైనల్గా మలివేద యుగం అనగానే మనకు ఏం గుర్తుకు రావాలి? 1. ఇనుమును విపరీతంగా వాడటం. 2. జనపదాలు అనే పెద్ద రాజ్యాలు ఏర్పడటం. 3. వ్యాపారం పెరగటం. 4. చాలా పెద్ద పెద్ద సంక్లిష్టమైన యాగాలు చేయటం. చూశారుగా, ఇది ప్రారంభ వేదకాలం కన్నా ఎంతో భిన్నమైన, ఇంకాస్త సంక్లిష్టమైన సమాజం. సరే, ఈ మొత్తం ప్రయాణం చివర్లో మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఆ రోజుల్లో వేసిన ఈ పునాదులు, అంటే ఇనప పనిముట్ల దగ్గర్నుంచి సామాజిక కట్టుబాట్లు, తాత్విక ఆలోచనల వరకు, ఇవన్నీ రాబోయే వేల సంవత్సరాల భారత చరిత్రను ఎలా మలిచాయి? ఆ పురాతన వారసత్వం ఈరోజు మన జీవితాలను కూడా ప్రభావితం చేస్తుందంటారా? ఆలోచించండి. ఒకే ఒక్క మూలకం, ఒకే ఒక టెక్నాలజీ మొత్తం నాగరికత దిశనే మార్చేయగలదా? ఖచ్చితంగా మార్చేయగలదు. ఈరోజు మనం అలాంటి ఒక కథనే తెలుసుకోబోతున్నాం. అది ఇనుము కథ. ఈ ఒక్క లోహం ప్రాచీన భారతదేశంలో వ్యవసాయం దగ్గర్నుంచి రాజ్యాల వరకు, యుద్ధాల నుండి సరికొత్త ఆలోచనల వరకు ప్రతిదాన్ని ఎలా శాశ్వతంగా మార్చేసిందో చూద్దాం.
సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా ఒక విప్లవంతో మొదలు పెడదాం. అదే ఇనుప యుగం నాటి నిప్పురవ్వ. ఆ చిన్న నిప్పురవ్వ ఎలా పెద్ద పెద్ద రాజ్యాలుగా మారిందో చూద్దాం. ఆ తర్వాత ఆ రాజ్యాల నుంచే పుట్టిన కొత్త ఆలోచనల యుగంలోకి అడుగుపెడదాం. అక్కడ మనం జైన, బౌద్ధ మతాల గురించి లోతుగా తెలుసుకుని చివరగా వాటి వారసత్వం ఈనాటికి మనతో ఎలా ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం టైంలో వెనక్కి వెళ్దాం. సుమారుగా క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరానికి. గంగానది పరివాహక ప్రాంతం. ఊహించుకోండి, కంటికి కనిపించినంత దూరం దట్టమైన అడవులు. ఇక్కడ బ్రతకాలంటే ప్రకృతితో రోజూ ఓ యుద్ధం చేయాల్సిందే. కాని సరిగ్గా అదే సమయంలో చరిత్రగతిని మార్చేసే ఒక కొత్త శక్తి పుట్టింది. ఇండో ఆర్యన్లు తూర్పువైపు ఎందుకు కదిలారు? కేవలం కొత్త భూముల కోసం కాదు, ఆ భూమి లోపల దాగి ఉన్న ఒక సంపద కోసం. అదే ఇనుము. ఆ దట్టమైన అడవుల్ని ఛేదించాలన్నా, గట్టి నేలల్ని దున్నాలన్నా, గంగా మైదానాల అసలైన శక్తిని బయటకు తీయాలన్నా దానికి తాళంచేవి ఇనుము దగ్గరే ఉంది. ఇక్కడే అసలు గేమ్ మారింది. ఇనుప గొడ్డళ్ళొచ్చాయి, అడవుల్ని నరికేశారు. ఇనుప నాగళ్ళొచ్చాయి, భూమిని లోతుగా దున్నారు. ఫలితం ఊహించనంత స్థాయిలో పంటలు పండాయి. అంటే ఫుడ్ సర్ప్లస్. ఇప్పుడు అందరూ పొలాల్లోనే పనిచేయాల్సిన అవసరం లేదు. దాంతో కొందరు వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టారు, మరికొందరు వ్యాపారం వైపు వెళ్లారు. ఇవన్నీ కలిసి సరికొత్త నగరాలకు ప్రాణం పోశాయి. ఇది అచ్చంగా ఒక డామినో ఎఫెక్ట్ లాంటిదన్నమాట. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి. భారతదేశంలో మొదటి పట్టణీకరణ అంటే హరప్పా నగరికత బ్రాంజ్ ఏజ్ అంటే కంచు యుగానికి చెందింది. కాని ఈ రెండవ పట్టణీకరణకు అసలు పునాదే ఇనుము. అందుకే ఈ కొత్త నగరాలు కేవలం జనాలు నివసించే ప్రాంతాలుగా మిగిలిపోలేదు. అవి రాజకీయాలకు కేంద్రాలుగా, వ్యాపారానికి అడ్డాలుగా, అంతేకాదు పవిత్ర క్షేత్రాలుగా కూడా వెలిశాయి. సరే, ఆహారం సమృద్ధిగా ఉంది, సంపద పెరుగుతోంది. మరి తర్వాతేంటి? సహజంగానే అధికారం కోసం పోటీ. ఈ వ్యవసాయ సంపద చిన్న చిన్న తెగల్ని కలిపి పెద్ద పెద్ద రాజ్యాలుగా ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. చూడండి, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి భారతదేశ రాజకీయ పటం పూర్తిగా మారిపోయింది. ఇవే మహాజనపదాలు. ముఖ్యంగా గంగా మైదానం చుట్టూ మగధ, కోసల, అవంతి లాంటి శక్తివంతమైన రాజ్యాలు పుట్టుకొచ్చాయి. రాబోయే కొన్ని వందల ఏళ్లపాటు భారతదేశ చరిత్రను శాసించబోయేది ఈ రాజ్యాలే. ప్రాచీన గ్రంథాలు మనకు ఇలా ఒక 16 మహాజనపదాల గురించి చెబుతున్నాయి. ఇది కేవలం ఒక లిస్టు కాదు, ఇదొక పెనుమార్పుకు సంకేతం. వందలాది చిన్న చిన్న తెగల స్థానంలో ఇప్పుడు పక్కాగా వ్యవస్థీకృతమైన పెద్ద పెద్ద రాజ్యాలొచ్చాయన్నమాట. అంటే భారతదేశం ఒక కొత్త రాజకీయ యుగంలోకి అడుగుపెట్టింది. ఈ కొత్త రాజ్యాల్లో మనకు 2 రకాల పాలన కనిపిస్తుంది. ఒకటి రాచరికం, అంటే తండ్రి తర్వాత కొడుకు, అలా వంశపారంపర్యంగా రాజులు పాలించేవి. వీటికి వేద సంప్రదాయాల మద్దతు ఉండేది. మరొకటి గణసంఘాలు. వీటిని మనం రిపబ్లిక్స్లాగా అనుకోవచ్చు. ఇక్కడ ఒకే రాజు కాకుండా కొందరు వంశ పెద్దలు కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకునేవారు. ఒకటి రాచరికమైతే మరొకటి కొంతవరకు ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడిచింది. ఒక సమాజం ఇంత వేగంగా మారుతున్నప్పుడు పాత నమ్మకాలు, పాత ఆలోచనలు సరిపోతాయా? అస్సలు సరిపో. ప్రజల మనసుల్లో కొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. అసలు జీవితం అంటే ఏంటి, మనం ఎందుకిక్కడున్నాం లాంటి ప్రశ్నలు. ఈ మేధోమథనమే చరిత్రను మార్చేసిన కొత్త తాత్విక ఉద్యమాలకు ఎలా ఊపిరిపూసిందా ఇప్పుడు చూద్దాం. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నట్లు ఆనాటి పరిస్థితి సరిగ్గా ఇదే. అప్పటిదాకా ఉన్న వేద సంప్రదాయాలు, కర్మకాండలు ప్రజల కొత్త ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయాయి. దాంతో వారిలో ఒక మేధోపరమైన తిరుగుబాటు మొదలైంది. కొత్త సత్యాల కోసం అన్వేషణ మొదలైంది. మరి ఈ మేధో విప్లవానికసలు కారణాలేంటి? సింపుల్గా చెప్పాలంటే 4 ఉన్నాయి. ఒకటి, వేదమతంలో ఖరీదైన యజ్ఞయాగాలపై వ్యతిరేకత. 2,
మారుతున్న సమాజానికి ఆ పాత సమాధానాలు సరిపోకపోవడం. 3 వేద భావజాలం ఇంకా సమాజంలో అందరికీ చేరలేదు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన 4వ కారణం వ్యాపారంతో ఎదుగుతున్న కొత్త వర్గాలు, అంటే వైశ్యులు. వాళ్ల కొత్త హోదాకు, ఆలోచనలకు తగ్గట్టుగా ఉండే కొత్త ఆధ్యాత్మిక మార్గాల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ మేధోమతనం నుంచి పుట్టిన ఎన్నో ఉద్యమాలలో ఒకటి జైనమతం. దాని స్థాపకుడైన మహావీరుడు, ఆయన బోధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణం గమనించండి. ఒక రాకుమారుడు, వర్ధమానుడు తన 30వ ఏట రాజభోగాలన్నీ వదిలేసి సత్యాన్వేషణకు బయల్దేరాడు. 12.5 సంవత్సరాల కఠోర తపస్సు, ఆత్మనిగ్రహం తర్వాత ఆయన మహావీరుడు అయ్యాడు. అంటే ఇంద్రియాలను జయించిన గొప్ప విజేత అని అర్థం. జైనమతానికి గుండెకాయలాంటిది అహింస. అది కూడా మామూల హింస కాదు, అత్యంత తీవ్రమైన రూపంలో. కేవలం మనుషులనే కాదు, చీమ నుండి ఏనుగు వరకు కంటికి కనిపించని సూక్ష్మజీవికి కూడా హాని చేయకూడదనేది వారి సిద్ధాంతం. ఆ రోజుల్లో ఇదొక విప్లవాత్మకమైన ఆలోచన. కఠోరమైన స్వీయ నియంత్రణ, పూర్తి త్యాగం, వీటి ద్వారానే ఆత్మకు విముక్తి సాధ్యమని వారు బోధించారు. ఇప్పుడు మనం మరో గొప్ప ఉద్యమం గురించి తెలుసుకుందాం. జైనమతానికి సమకాలీనమైనదే, అదే బౌద్ధమతం. దీని స్థాపకుడు, ఆయన బోధనలపై ఇప్పుడు దృష్టి పెడదాం. మహావీరుడిలాగే సిద్ధార్థ గౌతముడు కూడా ఒక రాకుమారుడే. కాని ఒకరోజు కోటబయట ఒక ముసలివాడిని, ఒక రోగిని, ఒక శవాన్ని చూశాడు. ఆ క్షణంలో జీవితంలో దుఃఖం అనేది తప్పదు అనే సత్యం అతన్ని కదిలించింది. ఆ దుఃఖానికి కారణమేంటి, దాన్ని ఎలా జయించాలి అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ ఆయన చేసిన ప్రయాణమే ఆయన్ని బుద్ధుడుగా, అంటే జ్ఞానోదయం పొందినవాడుగా మార్చింది. బుద్ధుడి బోధనల సారాంశం మొత్తం ఈ 4 ఆర్యసత్యాల్లోనే ఉంది. ఇది ఒక డాక్టర్ డయాగ్నోసిస్ లాంటిది. 1 సమస్య ఉంది, జీవితం దుఃఖమయం. 2 సమస్యకు కారణముంది, ఆ దుఃఖానికి కారణం మన కోరికలే. 3 సమస్యకు పరిష్కారముంది, కోరికను వదిలేస్తే దుఃఖం పోతుంది. 4 ఇదిగో పరిష్కారానికి మార్గం, అదే అష్టాంగ మార్గం. చాలా సింపుల్ అండ్ లాజికల్. ఇదే బుద్ధుడు చెప్పిన మధ్యమార్గం. అంటే అటు విపరీతమైన భోగాలు అనుభవించడం, లేదా ఇటు జైనంలా శరీరాన్ని కష్టపెట్టే కఠోరమైన తపస్సు చేయడం. ఈ 2 తీవ్రతలకు దూరంగా ఒక బ్యాలెన్స్డ్, ప్రాక్టికల్ మార్గం, అదే ఈ అష్టాంగ మార్గం. ఇది మంచి నడవడిక, మానసిక క్రమశిక్షణ, సరైన జ్ఞానం అనే 3 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆలోచనలు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. అవి అందమైన కళగా, గొప్ప శిల్పంగా, అద్భుతమైన కట్టడాలుగా మారాయి. ఒకవైపు జైనమతం యొక్క సూక్ష్మమైన, అలంకారమైన కళ కనిపిస్తే, మరోవైపు బౌద్ధమతం యొక్క ప్రశాంతమైన, గంభీరమైన స్థూపాలు, విహారాలు మనకు దర్శనమిస్తాయి. వారి తత్వశాస్త్రమే వారి కళలో ప్రతిబింబిస్తుందన్నమాట. సరే, ఇంత గొప్పగా మొదలైన ఈ ఉద్యమాలు కాలక్రమేణా భారతదేశంలో వాటి ప్రాభవం ఎందుకు తగ్గింది, వాటి శాశ్వత వారసత్వం ఏంటి? ఇప్పుడు చివరిగా ఆ విషయాలు చర్చిద్దాం. మరి పుట్టినగడ్డమీదే వివిందుకు బలహీనపడ్డాయి. జైనమతం విషయంలో దాని కఠిన నియమాలు సామాన్య ప్రజలు పాటించడం కష్టమైంది. మరోవైపు ఒకప్పుడు అశోకుడిలాంటి చక్రవర్తుల మద్దతు పొందిన బౌద్ధమతం తర్వాత రాజాదరణ కోల్పోయింది. మఠాల్లో అవినీతి పెరిగింది. అంతర్గత విభేదాలు, విదేశీ దండయాత్రలు కూడా దీని క్షీణతకు కారణమయ్యాయి. ఈరోజు మన చర్చను ఒక ప్రశ్నతో ముగిద్దాం. 2,500 సంవత్సరాల క్రితం పుట్టిన ఈ ఆలోచనలు, అహింస, కరుణ, మధ్యమార్గం లాంటివి ఈరోజు మన ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఇనుముతో మొదలైన ఆ భౌతిక విప్లవం చివరికి మానవ ఆలోచనా విధానంలో ఒక శాశ్వతమైన విప్లవానికి దారితీసింది. ఆ వారసత్వం, ఆ ప్రశ్నలు, ఆ సమాధానాలు ఈనాటికి మనతోనే సజీవంగా ఉన్నాయి. ఈరోజు మనం
ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణం చేయబోతున్నాం. భారతదేశపు మొట్టమొదటి సామ్రాజ్యాలు ఎలా పుట్టాయో తెలుసుకుందాం. అయితే ఇది మామూలు విశ్లేషణ కాదు. మనం ఉపయోగించే మూల గ్రంథాన్ని ఏమాత్రం క్లుప్తీకరించకుండా వాక్యం విశ్లేషిస్తూ ఈ కథలోకి లోతుగా ప్రయాణిద్దాం. సరే, మన ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు అసలు మనం ఈ విశ్లేషణ ద్వారా ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి స్పష్టంగా చూద్దాం. ఈ మూలగ్రంథం మనకు కొన్ని అభ్యసన లక్ష్యాలను నిర్దేశించింది. వాటిని ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి మనందరికీ కొన్ని కీలక విషయాలపై పూర్తి అవగాహన వస్తుంది. ఉదాహరణకి, భారతదేశపు మొదటి 2 ముఖ్యమైన సామ్రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుంటాం. పర్షియన్లు, గ్రీకుల దండయాత్రలు మన చరిత్ర మీద ఎలాంటి ప్రభావం చూపాయో అర్థం చేసుకుంటాం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం మధ్య కాలంలో జరిగిన సామాజిక, రాజకీయ మార్పులను పరిశీలిస్తాం. ఆ తర్వాత మౌర్యుల తర్వాత పాలన, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవో చర్చిస్తాం. ఇక చివరగా అశోకుని శాసనాల ద్వారా అతని ధార్మిక రాజ్యం గురించి ఎంతో లోతుగా తెలుసుకుంటాం. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? మన ఈ ప్రయాణాన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ మూల గ్రంథాన్ని 6 ప్రధాన భాగాలుగా విభజించుకుని ముందుకు వెళ్దాం. ముందుగా ఒక పరిచయంతో మొత్తం కథకు పునాది వేసుకుందాం. ఆ తర్వాత తొలి రాజవంశాలు, వాళ్ళ దండయాత్రల కథలోకి వెళ్దాం. అక్కడి నుండి భారత చరిత్రలోనే ఒక మైలురాయి అయిన మౌర్య సామ్రాజ్యం యొక్క వైభవాన్ని, వారి రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను పరిశీలిద్దాం. చివరిగా ఆ గొప్ప సామ్రాజ్యాల పట్టణీకరణ, అలాగే వాటి పతనం వెనుకున్న కారణాల్ని కూడా అన్వేషిద్దాం. సరే, మొదటి విభాగంతో మొదలు పెడదాం. పరిచయం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. ఇది ఉత్తర భారతదేశ చరిత్రలో ఒక పెద్ద మలుపు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా, సామాజికంగా ఎన్నో మార్పులు జరిగాయి. సరిగ్గా ఇదే సమయంలో బౌద్ధం, జైనం అనే 2 కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. ఇవి అప్పటికే ఉన్న వేద మతానికి భిన్నమైన ఆలోచనలను ముందుకు తీసుకొచ్చాయి. ఈ కొత్త నమ్మకాల వల్ల సమాజంలో ఒక పెద్ద మార్పు మొదలైంది. అదే సమయంలో రాజకీయంగా కూడా చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసిపోయి విజయాల ద్వారా ఒకే గొడుగు కిందకొచ్చి ఒక పెద్ద రాజ్యం ఏర్పడింది. ఈ పెద్ద రాజ్యాలను పాలించడానికి ఒక కొత్త రకమైన రాజు వచ్చాడు. అదే చక్రవర్తి లేదా ఏకరాట్. అంటే ఏంటి? అందరిపైన అధికారమున్న ఒకే ఒక్క సర్వోన్నత రాజు. ఈ ఆలోచనే ఆ కాలంలో ఒక విప్లవం లాంటిది. ఈ కేంద్రీకృత పాలన గంగా మైదాన ప్రాంతంలో సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను, పరిపాలనను పూర్తిగా మార్చేసింది. ఈ స్లైడ్లో మనం చూస్తున్నట్లుగా ఈ చక్రవర్తి అనే భావన ఆవిర్భవించడమే ఆ కాలపు అతిపెద్ద మార్పులలో ఒకటి. అసలు ఈ పెద్ద రాజ్యాలు ఇక్కడే ఎందుకు ఏర్పడ్డాయి? ఈ ప్రశ్నకు సమాధానం గంగా మైదానంలోనే ఉంది. ఇక్కడ భూమి చదునుగా ఉంటుంది, పుష్కలంగా నీరు దొరుకుతుంది, వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు, నదులు వాణిజ్యానికి, ప్రయాణానికి సూపర్ హైవేల్లో ఉపయోగపడ్డాయి. ఈ అనుకూల పరిస్థితుల్లోనే మగధలో సామ్రాజ్య నిర్మాణాన్ని మొదలుపెట్టింది బింబిసారుడు. అతని తర్వాత అతని కొడుకు అజాతశత్రువు, ఆ తర్వాత నందులు ఆ సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించారు. కాని అసలైన స్వర్ణయుగం వచ్చింది మాత్రం చంద్రగుప్త మౌర్యుడితోనే. అతనితో పాటు బిందుసారుడు, అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లారు. అయితే అశోకుడి తర్వాత ఆ గొప్ప సామ్రాజ్యం నెమ్మదిగా పతనమవడం మొదలైంది. ఇంతకీ చంద్రగుప్తుడు, అతని వారసుల గురించి మనకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? చరిత్రకారులు డిటెక్టివ్లా ఆధారాలను ఎలా సేకరించారో ఇప్పుడు చూద్దాం. మన దగ్గరున్న చారిత్రక మూలాధారాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ఇప్పుడు మనకు చంద్రగుప్తుడు, అతని వారసుల పేర్లు బాగా తెలుసు. కాని ఒకప్పుడు వాళ్ల కథను తెలుసుకోవడం చరిత్రకారులకు పెద్ద సవాలుగా ఉండేది. ఎందుకంటే వాళ్ల కాలంలో వాళ్ల గురించి రాసిన పూర్తి పుస్తకాలే లేవి. ఆధారాలన్నీ ముక్కలు ముక్కలుగా దొరికాయి. కొన్ని బ్రాహ్మణ గ్రంథాలలో, కొన్ని బౌద్ధ, జైన గ్రంథాలలో వీరి ప్రస్తావనలున్నాయి. శ్రీలంకకు చెందిన మహావంశం అనే చారిత్రక గాథ కూడా చాలా సహాయపడింది. ఈ చిన్న చిన్న ఆధారాలను అలెగ్జాండర్ దండయాత్ర గురించి గ్రీకు చరిత్రకారులు రాసిన విషయాలతో పోల్చిచూసి అసలు కథను నిర్మించాల్సి వచ్చింది. సాహిత్యంతో పాటు పురావస్తు శాస్త్రం అంటే తవ్వకాలు మనకు చాలా చెబుతాయి. పాత నగరాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఎలాంటి వస్తువులు వాడేవారు అనే విషయాలు తెలుస్తాయి. అలాగే శాసనాలు అంటే రాళ్లపై చెక్కిన రాతలు కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా అశోకుని శాసనాలు దేశమంతటా దొరికాయి.
కాని చాలా కాలం పాటు ఆ రాళ్లపై ఏముందో ఎవరికీ అర్థం కాలేదు. అదొక రహస్య భాషలా ఉండేది. ఆ తర్వాత 1837లో ఒక అద్భుతం జరిగింది. జేమ్స్ ప్రిన్సెప్ అనే వ్యక్తి సాంచీలోని బ్రాహ్మీ లిపిని అర్థం చేసుకోగలిగాడు. ఆ క్షణం నుండి మౌర్యుల చరిత్ర మన కళ్ల ముందు ఆవిష్కృతమైంది. ఈ శాసనాల్లో ఒక పెద్ద మిస్టరీ దాగి ఉంది. అన్ని శాసనాల్లోనూ దేవానాంపియ పియదసి అనే బిరుదు కనిపించింది. అంటే దేవతలకు ప్రియమైనవాడు అని అర్థం. ఈ శాసనాలు దేశమంతటా ఉండటంతో ఈయన ఎవరో గొప్ప చక్రవర్తి అని అర్థమైంది. కాని ఆ చక్రవర్తి ఎవరు? పుస్తకాల్లో చంద్రగుప్తుడు, అశోకుడు అనే పేర్లున్నాయి. కాని దేవానాంపియ పియదసి ఎవరు? చాలా కాలంపాటు ఇదొక రహస్యంగానే ఉండిపోయింది. చివరకు 1915లో మరిన్ని ఆధారాలు దొరకటంతో ఆ రహస్యం వీడింది. ఆ గొప్ప చక్రవర్తి మరెవరో కాదు, అశోకుడే. ఈ ఒక్క విషయం తెలియటంతో మౌర్యుల చరిత్రను అర్థం చేసుకోవటం చాలా సులభమైంది. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి ప్రవేశిద్దాం. మొదటి ప్రధాన శక్తి అయిన మగధ ఎలా ఆవిర్భవించిందో, హర్యంక రాజవంశం దానికి ఎలా పునాది వేసిందో చూద్దాం. దీనికోసం మనం ఒక ఆసక్తికరమైన ఆధారాన్ని పరిశీలిద్దాం. ఇది గుజరాత్లోని జునాగఢ్లో రుద్రదామనుడి శాసనం. ఇది చంద్రగుప్తుడు మరణించిన కొన్ని వందల సంవత్సరాల తరువాత చెక్కబడింది. అయినా ఇది చంద్రగుప్త మౌర్యుడి గవర్నర్ అయిన పుష్యగుప్తుణ్ణి ప్రస్తావిస్తుంది. ఈ శాసనం మనకు రెండు ముఖ్యమైన విషయాలు చెబుతుంది. ఒకటి, మౌర్య సామ్రాజ్యం పశ్చిమాన గుజరాత్ వరకు విస్తరించిందని. రెండు, చంద్రగుప్తుడు చనిపోయిన 400 ఏళ్ల తర్వాత కూడా ప్రజలతన్ని గుర్తుంచుకున్నారని. మరో ఆధారం విశాఖదత్తుడు రాసిన ముద్రా రాక్షసం అనే నాటకం. ఇది కూడా చాలా కాలం తర్వాత రాసినా చంద్రగుప్తుడు తన గురువు అయిన చాణక్యుడి సహాయంతో నందరాజును ఎలా ఓడించాడో వివరిస్తోంది. ఈ కథలు కూడా చరిత్రకు ముఖ్యమైన ఆధారాలే. సరే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. అప్పట్లో 16 పెద్ద రాజ్యాలుండేవి. వాటిని మహాజనపదాలు అనేవారు. మొదట్లో కాశీ శక్తివంతంగా ఉండేది. కాని చివరికి మగధ అందర్నీ దాటి ముందుకొచ్చింది. భారతదేశపు మొదటి సామ్రాజ్యాన్ని స్థాపించింది. దీని వెనుక ఉన్నది హర్యంక రాజవంశం. ఆ వంశపు మొదటి ముఖ్యమైన రాజు బింబిసారుడు. అతను చాలా తెలివైనవాడు. కేవలం యుద్ధాలతోనే కాదు, పెళ్లి సంబంధాలతో కూడా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కోసలరాజు సోదర్ని పెళ్లి చేసుకుని కట్నంగా కాశీని పొందాడు. లిచ్ఛవీ రాకుమార్తెలను వివాహం చేసుకుని వారితో స్నేహం పెంచుకున్నాడు. మరోవైపు అంగరాజ్యాన్ని సైనిక బలంతో జయించాడు. బింబిసారుడు గొప్ప పాలకుడైనా అతని ముగింపు మాత్రం చాలా విషాదభరితం. సొంత కొడుకు అజాతశత్రువే అతన్ని చంపి సింహాసనాన్ని ఆక్రమించాడు. ఈ ఘటనతో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి. బింబిసారుడికి కట్నంగా ఇచ్చిన కాశీని కోసలరాజు ప్రసేనజిత్ వెనక్కి తీసుకున్నాడు. దీంతో మగధ, కోసల మధ్య ఒక పెద్ద యుద్ధం మొదలైంది. చాలా కాలం సాగిన ఈ యుద్ధంలో చివరికి అజాతశత్రువే గెలిచాడు. కోసల రాజ్యాన్ని మగధలో కలిపేసుకున్నాడు. అంతటితో ఆగకుండా లిచ్ఛవులు, ఉజ్జయిని, మల్లస్లను కూడా ఓడించాడు. అజాతశత్రువు కాలంలోనే మగధ ఎదురులేని శక్తిగా ఎదిగింది. హర్యంక రాజవంశం తర్వాత అధికారంలోకి మరొకరొచ్చారు. శిశునాగా అనే వ్యక్తి హర్యంక రాజులను పక్కకు నెట్టి సింహాసనాన్ని చేజికించుకున్నాడు. ఈ శిశునాగ వంశం సుమారు 50 ఏళ్లు పాలించింది. ఆ తర్వాత చరిత్ర గతిని మార్చిన మరో శక్తి వచ్చింది. అదే నందవంశం. దాని స్థాపకుడు మహాపద్మనందుడు. ఇప్పుడు మనం భారతదేశపు మొదటి నిజమైన సామ్రాజ్య నిర్మాతలైన నందుల గురించి తెలుసుకుందాం. మొదటి నందరాజు మహాపద్మ శిశునాగవంశపు చివరి రాజును హత్యచేసి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. నందుల పాలనలో మగధ సామ్రాజ్యం అపారంగా విస్తరించింది. వారి సంపద, శక్తి గురించి కథలుగా చెప్పుకునేవారు. మహాపద్ముడు, అతని 8 మంది కొడుకులు, వీళ్లందర్నీ కలిపి నవనందులుగా పిలిచేవారు. వారు ఎన్నో క్షత్రియ రాజ్యాలను నాశనం చేసి ఒక బలమైన కేంద్రీకృత రాజ్యాన్ని నిర్మించారు. ఒడిషాలోని హతిగుంఫ శాసనం ప్రకారం వారు అక్కడొక కాలువ కూడా తవ్వించారు. ఇది వారి సామ్రాజ్య విస్తృతికి ఒక గొప్ప నిదర్శనం. అయితే వారు గొప్ప పరిపాలకులు అయినప్పటికీ ప్రజలకు మాత్రం నచ్చలేదు. వారి పాలన పట్ల వ్యతిరేకత ఉండేది. సరే, మగధలో ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు వాయువ్య భారతదేశంలో మరో కథ నడుస్తోంది. అప్పట్లో మన దేశానికి, పర్షియాకు అంటే నేటి ఇరాన్కు బలమైన సంబంధాలు ఉండేవి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాని గాంధారా లాంటి ప్రాంతాలు అప్పట్లో శక్తివంతమైన పర్షియన్ అకమెనిడ్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. క్రీస్తుపూర్వం 530లో పర్షియన్ చక్రవర్తి సైరస్ మన దేశంపై దాడి చేసి కపిష నగరాన్ని ధ్వంసం చేశాడు.
ప్రఖ్యాత చరిత్రకారుడు హెరోడోటస్ ప్రకారం గాంధార అనేది పర్షియన్ సామ్రాజ్యంలో ఒక ప్రావిన్స్ లేదా సత్రపీగా ఉండేది. అలెగ్జాండర్ వచ్చే వరకు ఈ ప్రాంతం వారి ఆధీనంలోనే ఉంది. ఈ కథలో ఒక ముఖ్యమైన నగరం తక్షశిల లేదా టాక్సిలా. ఇది ప్రస్తుత పాకిస్తాన్లో ఉంది. అప్పట్లో ఇది పర్షియన్ సామ్రాజ్యంలో ఒక భాగం. భారతదేశాన్ని పశ్చిమ ఆసియాన్ని కలిపే ప్రధాన వాణిజ్య మార్గంలో ఉండటంతో ఇది ఒక పెద్ద సాంస్కృతిక వాణిజ్య కేంద్రంగా వెలిసిల్లింది. ఈ పర్షియన్ సంబంధాల ప్రభావం మనపై ఎలా పడింది? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. హిందూ అనే పదం మొదటిసారిగా పర్షియన్ చక్రవర్తి డారియస్ శాసనంలో కనిపిస్తుంది. అతను సింధూ నది ప్రాంతాన్నే హిందూ అని పిలిచాడు. ఆ మాటే కాలక్రమేణా ఇండియాగా మారింది. తక్షశిల కేవలం వాణిజ్య కేంద్రమే కాదు, అదొక గొప్ప విశ్వవిద్యాలయం. ప్రపంచం నలుమూల నుండి విద్యార్థులు ఇక్కడికి చదువుకోడానికి వచ్చేవారు. సర్ జాన్ మార్షల్ దీన్ని పురాతన నాగరికత యొక్క గొప్ప మేధో విజయాలలో ఒకటి అని వర్ణించారు. సంస్కృత వ్యాకరణాన్ని రాసిన పాణిని కూడా ఇక్కడే తన రచన చేశాడని అంటారు. ఈ కలయిక వల్ల మన వాస్తుశిల్పం, ఆర్థిక వ్యవస్థ, పరిపాలనపై పర్షియన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది, ముఖ్యంగా గాంధార ప్రాంతంలో. ఈ స్లైడ్లో ఆ ప్రభావాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. ఎడమవైపు పర్షియన్ ప్రభావం, కుడివైపు దాని భారతీయ స్వీకరణను గమనించండి. ఉదాహరణకు ఖరోష్టి లిపి. ఇది పర్షియన్లో వాడిన అరామిక్ లిపి నుండి వచ్చింది. కుడి నుండి ఎడమకు రాస్తారు. మన అశోకుడు కూడా వాయువ్య ప్రాంతంలోని తన శాసనాలలో ఇదే లిపిని వాడాడు. అలాగే పర్షియన్ సిగ్లోయి నాణేల స్ఫూర్తితోనే మన నాణేలు తయారయ్యాయి. పర్షియన్ పదం డిపి అంటే శాసనం, మన దగ్గర లిపిగా మారింది. ఇక వాస్తుశిల్పం విషయానికొస్తే అశోకుని స్తంభాలు, పాటలీపుత్రలోని రాజభవనం పర్షియన్ నిర్మాణ శైలిని పోలి ఉంటాయి. అయితే మన శిల్పులు ఆ స్ఫూర్తిని తీసుకొని దానికి మనదైన భారతీయతను జోడించారు. పర్షియన్ల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టిన మరో మహాశక్తి అలెగ్జాండర్ ది గ్రేట్. క్రీస్తుపూర్వం 327లో అతని దండయాత్ర భారత చరిత్రలో ఒక కీలక ఘట్టం. ఇది భారతదేశానికి పశ్చిమ ప్రపంచానికి మధ్య ప్రత్యక్ష సంబంధాలకు నాంది పలికింది. మొదటిసారిగా గ్రీకులు మన దేశం గురించి, మన రాజుల గురించి రాయడం మొదలుపెట్టారు. వాయువ్య ప్రాంతాన్ని గెలిచిన తర్వాత అలెగ్జాండర్ కన్ను తూర్పులో ఉన్న శక్తివంతమైన మగధ సామ్రాజ్యంపై పడింది. కాని అప్పటికే యుద్ధాలతో అలసిపోయిన అతని సైనికులు అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి నిరాకరించారు. అలెగ్జాండర్ భారతదేశంలోకి అడుగుపెట్టగానే తక్షశిల రాజు అంభి ఎలాంటి పోరాటం లేకుండా లొంగిపోయాడు. కాని అందరూ అలా కాదు. జీలం, చీనాబ్ నదుల మధ్య పాలిస్తున్న పోరస్ అనే రాజు అలెగ్జాండర్ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. హైడాస్పెస్ నది ఒడ్డున జరిగిన భీకర యుద్ధంలో పోరస్ ఓడిపోయి బందీగా చిక్కాడు. అప్పుడు అలెగ్జాండర్ అడిగాడు, నిన్ను ఎలా చూడాలి అని. దానికి పోరస్ గర్వంగా, ఒక రాజును ఇంకో రాజులా చూడాలి అని సమాధానమిచ్చాడు. ఆ ధైర్యానికి ముగ్ధుడైన అలెగ్జాండర్ పోరస్కు తన రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు. కాని ఆ తర్వాత అతని సైన్యం ముందుకు వెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో అలెగ్జాండర్ వెనుదిరిగాడు. కాని తన గమ్యాన్ని చేరుకుండానే తిరుగు ప్రయాణంలో బాబిలోన్లో అంతుచిక్కని జ్వరంతో మరణించాడు. మరి అలెగ్జాండర్ దండయాత్ర ప్రభావమేంటి? ముఖ్యంగా భారతదేశానికి పశ్చిమ దేశాలకు మధ్య కొత్త వాణిజ్య మార్గాలు తెరుచుకున్నాయి. గ్రీకులతో మనకు ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడ్డాయి. వారి ప్రభావంతో క్యాబోల్, పెషావర్ లాంటి ప్రాంతాల్లో కొత్త నగరాలు వెలిశాయి. కాని అన్నింటికన్నా ముఖ్యమైన ప్రభావం వేరే ఉంది. అలెగ్జాండర్ హఠాత్తుగా మరణించడంతో అతను గెలిచిన వాయువ్య ప్రాంతంలో ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది. అక్కడ బలమైన పాలకుడు లేడు. సరిగ్గా ఈ అవకాశాన్నే చరిత్ర గతిని మార్చబోయే ఒక యువకుడు ఉపయోగించుకున్నాడు. అతనే చంద్రగుప్త మౌర్యుడు. ఇక ఇప్పుడు మనం అసలు సిసలైన కథలోకి అడుగుపెడుతున్నాం. భారతదేశపు మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. దీనికి పునాది వేసిన ఆ మహాయోధుడి కథతో ప్రారంభిద్దాం. చంద్రగుప్త మౌర్యుడు. గ్రీకు చరిత్రకారుల ప్రకారం అలెగ్జాండర్ దండయాత్ర సమయంలో చంద్రగుప్తుడు తక్షశిలలో ఉన్న ఒక సాధారణ యువకుడు. వాళ్లు అతన్ని శాండ్రోకోటస్ అని పిలిచేవారు. అతను అప్పటికే ప్రజాదరణ కోల్పోయిన నందరాజులపై తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అలెగ్జాండర్ మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను తనకు అనుకూలంగా మార్చుకుని వాయవ్య ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నందులను ఓడించి క్రీస్తుపూర్వం 321లో పాటలీపుత్రంలో మౌర్య సామ్రాజ్యానికి పునాది వేశాడు. మనం ఇంతకుముందు చూసిన జునాగఢ్ శాసనం చెప్పినట్లుగా
అతని సామ్రాజ్యం పశ్చిమాన గుజరాత్ వరకు విస్తరించింది. ఇలా ఒక సాధారణ యువకుడి నుండి భారతదేశపు మొదటి చక్రవర్తిగా చంద్రగుప్తుడి ప్రయాణం మొదలైంది. మరి ఈ కాలం గురించి మనకు ఇంత వివరంగా ఎలా తెలుస్తోంది? మనకున్న ప్రధాన ఆధారాలేమిటి? మనకు అనేక రకాల ఆధారాలున్నాయి. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం, మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారి రాసిన ఇండికా, ఆ ఇంకా విశాఖదత్తుని ముద్రారాక్షసం నాటకం, బౌద్ధ జైన గ్రంథాలు ఇవన్నీ ముఖ్యమైనవి. అయితే ఈ రెండిటి మధ్య ఉన్న తేడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అర్థశాస్త్రం, ఇండికా. అవునో, అర్థశాస్త్రం ఒక రాజ్యం ఎలా ఉండాలో, పరిపాలన ఎలా చెయ్యాలో చెప్పే ఒక హౌ టు గైడ్ లాంటిది. కాని ఇండికా ఒక విదేశీయుడు ఇక్కడి సమాజాన్ని, పరిపాలనను చూసి రాసిన యాత్రావర్ణన. సరిగ్గా చెప్పారు. కాబట్టి రెండింటినీ కలిపి చదివినప్పుడే మనకు పూర్తి చిత్రం కనిపిస్తుంది. వీటన్నింటికంటే అశోకుని శాసనాలు అత్యంత నమ్మదగినవి కదా. అవును, 1837లో జేమ్స్ ప్రిన్సెప్ అనే బ్రిటిష్ అధికారి బ్రాహ్మీ లిపిని చదవడంతో ఈ శిలలపై చెక్కబడిన చరిత్ర మనకు అందుబాటులోకి వచ్చింది. ఇక చంద్రగుప్తుని విషయానికొస్తే అతని పాలనలో సెల్యూకస్ నికేటర్తో జరిగిన యుద్ధం ఒక ముఖ్యమైన ఘట్టం. అవును, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతని సేనాని అయిన సెల్యూకస్ తూర్పు ప్రాంతాలకు పాలకుడయ్యాడు. అతను భారతదేశంపై దండెత్తినప్పుడు చంద్రగుప్తుడు అతన్ని ఓడించాడు. వాళ్ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం చంద్రగుప్తుడికి ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాలు దక్కాయి. బదులుగా చంద్రగుప్తుడు 500 ఏనుగులను బహుమతిగా ఇచ్చాడు. ఆ ఒప్పందంలో భాగంగానే సెల్యూకస్ తన రాయబారిగా మెగస్తనీస్ను పంపాడు. అవును, చన్నాదుప్తుని ఆస్థానానికి. చంద్రగుప్తును తరువాత అతని కుమారుడు బిందుసారుడు వచ్చాడు. అతని గురించి మనకు పెద్దగా తెలియదు. అతను కూడా ముఖ్యమైన పాలకుడేనా? బిందుసారుడు తన తండ్రి నిర్మించిన విశాల సామ్రాజ్యాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకున్నాడు. అంటే సామ్రాజ్యాన్ని స్థిరంగా ఉంచాడు. అవును, అతను గ్రీకు రాజ్యాలతో సత్సంబంధాలను కొనసాగించాడు. అతను తన తండ్రి నుండి వారసత్వంగా పొందిన సామ్రాజ్యాన్ని మరింత పటిష్టంగా తన కుమారుడైన అశోకుడికి అందించాడు. ఈ స్థిరత్వమే అశోకుడు అంత గొప్ప పనులు చెయ్యడానికి పునాది వేసింది. ఇక మనం కథలో అత్యంత కీలకమైన వ్యక్తి దగ్గరికి వచ్చాం. అశోక ది గ్రేట్. అవును, సింహాసనం కోసం అంతర్యుద్ధం జరిగిందని, తన సోదరులను చంపి అధికారంలోకి వచ్చాడని అంటారు. కాని అతని జీవితాన్ని మార్చేసిన సంఘటన మాత్రం కళింగ యుద్ధం. అవును. తన పాలనలోని 8వ సంవత్సరంలో అశోకుడు కళింగ, అంటే ఇప్పటి ఒడిశా, దానిపై దండెత్తాడు. ఆ యుద్ధంలో జరిగిన భయంకరమైన ప్రాణనష్టం, విధ్వంసం అశోకుడిని తీవ్రంగా కదిలించాయి. ఆయన శాసనాలలోనే దీని గురించి రాసుకున్నాడు కదా. అరుదు. ఈ పశ్చాత్తాపమే అతన్ని బౌద్ధమతం వైపు నడిపించి భేరిఘోష అంటే యుద్ధభేరీ స్థానంలో ధమ్మఘోష అంటే ధర్మభేరి విధానాన్ని అనుసరించేలా చేసింది. అయితే ఈ ధమ్మ అనేది కేవలం బౌద్ధమతాన్ని స్వీకరించడం మాత్రమేనా, లేక అంతకంటే పెద్ద విషయమా? ఎందుకంటే ధర్మం అనే పదాన్ని మనం చాలా రకాలుగా వాడతాం. అశోకుని ఉద్దేశంలో దీని అసలైన అర్థమేమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అశోకుని ధమ్మం ఒక మతం కాదు, అదొక నైతిక నియమావళి, ఒక పరిపాలనా విధానం. అంటే ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా. అవును, ఇందులో పెద్దలను గౌరవించడం, అహింస పాటించడం, అన్ని మతాలను సమానంగా చూడటం, ప్రజల, జంతువుల సంక్షేమం వంటి సూత్రాలున్నాయి. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. ఓకే. సామ్రాజ్యంలోని ప్రజలందరికీ వర్తించే ఒక సామాజిక బాధ్యత అన్నమాట. ఈ సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి అతను ధమ్మమహామత్త అనే ప్రత్యేక అధికారులను కూడా నియమించాడు. తన సామ్రాజ్యం నలుమూలలా ఈ సందేశాన్ని శిలలు, స్తంభాలపై చెక్కించాడు. ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ నుండి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వరకు ఈ శాసనాలు విస్తరించి ఉన్నాయి. అంటే అప్పటి మౌర్య సామ్రాజ్యం ఎంత పెద్దదో మనం ఊహించుకోవచ్చు. అంతేకాదు, పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతిని నిర్వహించి బౌద్ధమతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి కూడా కృషి చేశాడు కదా. అవును, ఆ బౌద్ధ సంగీతి తర్వాతే బౌద్ధమత వ్యాప్తికి శ్రీలంక, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాలకు మిషనరీలను పంపాలని నిర్ణయించారు. తన పిల్లలైన మహేంద్ర, సంఘమిత్రలను స్వయంగా శ్రీలంకకు పంపాడు. ఇది బౌద్ధమతం ఒక ప్రపంచమతంగా మారటానికి ఎంతగానో దోహదపడింది. ఖచ్చితంగా. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని, అందులోనూ ఇంత వివిధమైన ప్రజలను పరిపాలించటం అంత సులభం కాదు. వారి పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేది? అది ఒక పటిష్టమైన, కేంద్రీకృత బ్యూరోక్రాటిక్ వ్యవస్థ. రాజు సర్వాధికారి. అతనికి సహాయంగా మంత్రుల మండలి ఉండేది.
సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించి సాధారణంగా రాజకుమారులను గవర్నర్లుగా నియమించేవారు. తక్షశిల, ఉజ్జయిని వంటివి ప్రాంతీయ రాజధానులు కదా? అవును, తక్షశిల, ఉజ్జయిని, తోసాలి, సువర్ణగిరి ఇవి ముఖ్యమైనవి. వారి బ్యూరోక్రసీ ఎంత పటిష్టంగా ఉండేదంటే ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారి ఉండేవారు. ఉదాహరణకు సమాహర్త అనే అధికారి పన్నుల వసూలు చూసుకునేవారు. మన ఇప్పటి ఫినాన్స్ మినిస్టర్ లాగా? ఒక రకంగా అంతే. సన్నిధాత అనే అతను ఖజానాను కాపాడేవాడు. అంటే ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి ఒక పక్కా వ్యవస్థ ఉండేది. మరి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఏమిటి? ప్రజల జీవనాధారం. వ్యవసాయమే ప్రధాన ఆధారం. భూమి శిస్తు ఆదాయంలో ముఖ్యమైన భాగం. సాధారణంగా పంటలో 6వ వంతు పన్నుగా వసూలు చేసేవారు. దానితో పాటు వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. కాశీ, వంగ, మదురై వంటి ప్రాంతాలు నాణ్యమైన వస్త్రాలకు ప్రసిద్ధి. లోహ పరిశ్రమ, ఇతర చేతివృత్తులు కూడా బాగా అభివృద్ధి చెందాయి. వర్తకమెలా జరిగేది? దేశీయ, విదేశీ వాణిజ్యం రెండూ అభివృద్ధి చెందాయి. వెండితో చేసిన పంచ్ మార్క్డ్ నాణేలు అంటే కర్షపణలు వాడుకలో ఉండేవి. ఇదొక పటిష్టమైన ద్రవ్య వ్యవస్థకు నిదర్శనం. ఆ కాలంలో నగరాలు కూడా బాగా అభివృద్ధి చెందాయంటారు. ముఖ్యంగా రాజధాని పాటలీపుత్రం గురించి మెగస్తనీస్ అద్భుతంగా వర్ణించాడు. అవును, పాటలీపుత్రం, కౌశాంబి, వైశాలి వంటి నగరాలు పరిపాలనా వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లాయి. మెగస్తనీస్ ప్రకారం పాటలీపుత్ర నగరాన్ని ఒక పెద్ద కౌన్సిల్ పరిపాలించేదట కదా? అవును, 6 కమిటీలతో కూడిన 30 మంది సభ్యుల కౌన్సిల్. ప్రతి కమిటీకి జనన మరణాల నమోదు, పరిశ్రమలు, పన్నుల వసూలు వంటి ప్రత్యేక బాధ్యతలు ఉండేవి. ఆ కాలంలోనే ఇంత ప్రణాళికాబద్ధమైన నగర పరిపాలన ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజమే. కాబట్టి చిన్న చిన్న రాజ్యాల నుండి మొదలై నందుల చేతిలో రూపుదిద్దుకుని చంద్రగుప్తుని సైనిక బలంతో విస్తరించి చివరికి అశోకుని నైతిక నాయకత్వంలో ఒక అఖండ, కేంద్రీకృత సామ్రాజ్యంగా భారతదేశం ఎలా ఏకమైందో మనం చూశాం. అయితే అశోకుడి తర్వాత అంతటి సమర్థులైన వారసులు రాకపోవడం, విశాల సామ్రాజ్యంలో అంతర్గత సమస్యలు, వాయువ్యం నుండి దండయాత్రలు పెరగడం ఇలాంటి కారణాల వల్ల మౌర్య సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది. చివరికి క్రీస్తుపూర్వం 185లో చివరి పాలకుడైన బృహద్రథుడిని అతని సేనాధిపతి పుష్యమిత్ర శుంగుడు హత్య చేయడంతో ఇది అంతమైంది. అవును. అయినప్పటికీ మౌర్యుల కాలం భారత చరిత్రపై చెరగని ముద్రవేసింది. ఒక విశాలమైన, కేంద్రీకృత రాజ్యానికి నమూనాను అందించింది. కళ, వాస్తుశిల్పంలో కూడా అద్భుతమైన ప్రగతిని సాధించింది. సాంచీ స్తూపం, సారనాథ్ స్తంభం ఇప్పటికీ వాటి గొప్పతనానికి నిదర్శనాలు. అన్నింటికంటే ముఖ్యంగా శాంతి, నైతిక విలువల ద్వారా పరిపాలించాలనే అశోకుని ధర్మ సిద్ధాంతం ఎప్పటికీ నిలిచిపోతుంది. అవును. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక చివరి ప్రశ్న మిగిలి ఉంది. ఒక విస్తారమైన, విభిన్నమైన సామ్రాజ్యాన్ని యుద్ధంతో కాకుండా ఒక నైతిక నియమావళి అంటే ధమ్మతో పాలించాలనే అశోకుని ప్రయత్నం ఒక అద్వితీయమైన రాజకీయ ప్రయోగం. అది కేవలం ఒక ఆదర్శవాది కలనా, లేక నిజంగా ఆచరణ సాధ్యమైన స్థిరమైన పరిపాలనా నమూనానా? ఒకవేళ అది అంత మంచి నమూనా అయితే దాని నాయకుడు లేనప్పుడు అది అంత సులభంగా కనుమరుగవ్వడం అనివార్యమా? దక్షిణ భారతదేశ చరిత్ర అనేది ఎంతో ఆసక్తికరమైనది కదా. ఈరోజు మనం ఆనాటి సమాజం ఎలా పరిణామం చెందిందో చాలా లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ ప్రయాణంలో మనకు దొరికిన ప్రతి ఆధారాన్ని, ప్రతి చారిత్రక సంఘటనను ఎంతో వివరంగా తెలుసుకుందాం, ఏ ఒక్క విషయాన్ని వదలకుండా. మన ఈ చారిత్రక ప్రయాణంలో 6 ముఖ్యమైన ఘట్టాలను చూడబోతున్నాం. మొదటగా తొలి దక్షిణ భారతదేశం యొక్క పునాదులు ఎలా పడ్డాయో, మనకు ఆ కాలం గురించి చెప్పే చారిత్రక ఆధారాలేంటో పరిశీలిస్తాం. ఆ తర్వాత ఒకప్పుడు దక్కన్ను ఏలిన శక్తివంతమైన శాతవాహన వంశం గురించి, ఆపై స్వర్ణయుగంగా పిలువబడే గొప్ప సంగంయుగం గురించి తెలుసుకుందాం. అక్కడితో ఆగకుండా ఆనాటి సమాజం, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో చూసి పురావస్తు తవ్వకాలలో బయటపడిన అద్భుతాలను కూడా గమనిస్తాం. చివరగా సంగంయుగం తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయో చూస్తూ ఈ ప్రయాణాన్ని ముగిద్దాం. సరే, ఇంక మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. మొదటి అడుగుగా అసలు తొలి దక్షిణ భారతదేశం ఎలా ఉండేది, ఆ కాలం గురించి మనకు ఇంత వివరంగా ఎలా తెలిసిందో చెప్పే చారిత్రక ఆధారాలేంటో చూద్దాం. అసలు ఈ మొత్తం మనం ఎందుకు చర్చిస్తున్నామంటే మన ప్రధాన లక్ష్యం ఒకటే:
సుమారుగా 800 సంవత్సరాల కాలంలో అంటే క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలో సమాజం అలాగే రాజ్యాలు ఎలా రూపుదిద్దుకున్నాయో స్పష్టంగా అర్థం చేసుకోవడమే. ముందుగా మనం ఈ ప్రాంతం యొక్క భౌగోళిక చిత్రాన్ని చూద్దాం. దక్కన్ ప్రాంతమంటే ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇంకా మహారాష్ట్రలోని చాలా భాగాలు అందులోకి వస్తాయి. ఇక్కడ క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో శాతవాహనులు ఒక బలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పుడు ఇంకాస్త దక్షిణానికి వెళ్తే మనకు 3 ప్రధాన రాజ్యాలు కనిపిస్తాయి: చేర, చోళ మరియు పాండ్య. వీళ్ళు శాతవాహనుల సమకాలీనులే. కాకపోతే అశోకుని శాసనాల ప్రకారం వీరి చరిత్ర ఇంకాస్త పాతదని తెలుస్తుంది. ఈ దక్కన్, తమిళ ప్రాంతాల మధ్య కొన్ని పోలికలున్నప్పటికీ చాలా తేడాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం ముందు వివరంగా చూద్దాం. ఆ కాలం నాటి చరిత్రను చెప్పే ముఖ్యమైన ఆధారాలలో ఒకటి ఈ స్లైడ్లో మనం చూస్తున్న స్తూపం. అసలు స్తూపమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మట్టితో కట్టిన ఒక సమాధిలాంటిది. దీన్లో చనిపోయిన వారి చితాభస్మం ఉంచుతారు. ముఖ్యంగా బౌద్ధమతంలో బుద్ధుని భౌతిక అవశేషాలపై ఈ స్తూపాలను నిర్మించడం మొదలుపెట్టారు. మొట్టమొదట బుద్ధుని చితాభస్మాన్ని 8 భాగాలుగా చేసి 8 స్తూపాలు కట్టారట. దీని అర్ధగోళ ఆకారమేమో విశ్వాన్ని సూచిస్తే బుద్ధుడు విశ్వానికి అధిపతి అని సూచిస్తాడు. భక్తులు దీని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఒక మార్గం కూడా ఉంటుంది. సరే, చరిత్రను మళ్ళీ మనం నిర్మించాలంటే మనకు ఎలాంటి ఆధారాలు దొరికాయో చూద్దామా? మొదటిది పురావస్తు ఆధారాలు, అంటే తవ్వకాలలో బయటపడినవన్నమాట. వీటిలో బృహత్ శిలాయుగపు సమాధులు, అరికమేడు, కొడుమనల్ లాంటి ప్రాచీన నగరాలు, ఓడరేవులు, ఇంకా ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలలోని బౌద్ధ స్తూపాలు, చైత్యాలు చాలా ముఖ్యమైనవి. ఇక రెండవ రకం ఆధారాలు నాణేలు. శాతవాహనుల నాణేలు, సంగం యుగానికి చెందిన చేర, చోళ, పాండ్యుల నాణేలు, చివరికి రోమన్ నాణేలు కూడా మనకు ఆనాటి వాణిజ్యం గురించి బోలెడంత సమాచారాన్ని అందిస్తాయి. నాణేల తర్వాత మనకు దొరికిన మరో ముఖ్యమైన ఆధారం శిలాశాసనాలు, అంటే రాళ్లమీద, గుహలలో, కుండల మీద చెక్కబడిన రాతులు. ఉదాహరణకు అశోకుని శాసనాలు, తమిళ బ్రాహ్మీ శాసనాలు, శాతవాహనుల శాసనాలు చాలా విలువైనవి. ఇక లిఖిత ఆధారాల విషయానికి వస్తే మన దగ్గర గొప్ప సాహిత్య గ్రంథాలున్నాయి. సంగం సాహిత్యం, కౌటిల్యుడి అర్థశాస్త్రం, పురాణాలు, ఇంకా శాతవాహన రాజు హాలుడు రాసిన గాథా సప్తసతి లాంటివి ఆనాటి సమాజాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. కేవలం మన దేశంలోని ఆధారాలే కాదుండోయ్, విదేశీ రచనలు కూడా ఆనాటి చరిత్ర మీద వెలుగునిస్తాయి. ముఖ్యంగా గ్రీకు మరియు రోమన్ గ్రంథాలు మన దేశంతో వాళ్లకున్న వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల గురించి ఎన్నో వివరాలు అందిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే పెరిత్రస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, ప్లినీ ది ఎల్డర్ రాసిన న్యాచురల్ హిస్టరీ, టోలెమీ యొక్క జియోగ్రఫీ, ఇంకా ప్యూటింగ్యారియన్ టేబుల్ అనే ఒక రోమన్ మ్యాప్. సంగం సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో ఒక చాలా ఆసక్తికరమైన, ముఖ్యమైన విషయముంది. ఆ కాలంలో కేవలం పురుషులే కాదు, మహిళలు కూడా కవిత్వంలో అద్భుతంగా రాణించారు. ఈ స్లైడ్లో చూడండి. సంగం కవిత్వానికి రచనలు చేసిన 450 మందికి పైగా కవులలో దాదాపు 30 మంది మహిళలున్నారట. వాళ్లు 150కి పైగా కవితలు రచించారు. వీరిలో అవ్వయ్యార్ లాంటివాళ్లు ఎంతో ప్రసిద్ధి చెందారు. ఇది ఆనాటి సమాజంలో మహిళల స్థానమెలా ఉండేదో సూచిస్తుంది. సరే, ఉత్తర భారతదేశంలో మౌర్యులు బలంగా ఉన్నప్పుడు వాళ్ల ప్రభావం ఇక్కడ దక్షిణం వైపు ఎలా ఉండేది? దీని గురించి మనకు మొదటిసారిగా స్పష్టమైన సమాచారం ఇచ్చింది అశోకుని శాసనాలే. అశోకుడు తన శాసనాలలో తన సామ్రాజ్య సరిహద్దులకు ఆవల ఉన్న చోళులు, పాండ్యులు, కేరళ పుత్రులను పొరుగు రాజులుగా చెప్పాడు. అంటే అప్పటికే ఈ రాజ్యాలు స్వతంత్రంగా ఉన్నాయన్నమాట. ఆసక్తికరంగా అశోకుడు వాళ్ల రాజ్యాలలో కూడా మనుషులకు, జంతువులకు వైద్య సదుపాయాలు కల్పించినట్లు చెప్పుకున్నాడు. మౌర్యుల తర్వాత దక్కన్ పీఠభూమి మీద ఒక కొత్త శక్తి ఉదయించింది. వారే శాతవాహనులు. మన రెండవ విభాగంలో మనం పూర్తిగా ఈ గొప్ప వంశం యొక్క కథను, వాళ్ల పాలనను, వారి ప్రాముఖ్యతను తెలుసుకోబోతున్నాం. శాతవాహనులు దక్కన్లో క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో తమ పాలనను మొదలుపెట్టారు. ఈ మ్యాప్లో చూస్తే వాళ్ల రాజ్యం ఎంత పెద్దదో మనకర్థమవుతుంది. ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ప్రాంతాలను వాళ్లు పాలించారు. మొదట తెలంగాణలో మొదలుపెట్టి ఆ తర్వాత మహారాష్ట్రలోని ప్రతిష్ఠానను రాజధానిగా చేసుకున్నారు.
వీళ్ళలో అత్యంత గొప్ప రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతను శకపాలకుడైన నహపాణుడిని ఓడించాడు. ఆ తర్వాత వచ్చిన వాశిష్ఠిపుత్ర పులుమాయి. ఈ స్లైడ్లో మనం చూస్తున్న నాణ్యం ఇతనిదే. సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించాడు. మరో ముఖ్యమైన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతను విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూ ఓడగుర్తుతో నాణ్యాలను కూడా జారీ చేశాడు. శాతవాహనుల కాలంలో ఒక చాలా ముఖ్యమైన మార్పు వచ్చిందండి. అదే భూదానం. ఈ స్లైడ్లో చెప్పినట్టుగా నానేఘాట్ శాసనం ప్రకారం వాళ్లు బౌద్ధ సన్యాసులకు, బ్రాహ్మణులకు పన్ను మినహాయింపుతో భూములను దానంగా ఇచ్చేవారు. ఇదొక కొత్త వర్గాన్ని సృష్టించింది, సమాజంలో మార్పులకు దారితీసింది. అంతేకాదు, వాళ్ల కాలంలోనే డక్కన్ ప్రాంతంలో మొదటిసారి ఒక పెద్ద రాజ్యం ఏర్పడింది. ఇంకా ఇండో-రోమన్ వాణిజ్యం కూడా బాగా వృద్ధి చెందింది. దక్కన్లో శాతవాహనులు పాలిస్తున్న టైంలోనే తమిళ ప్రాంతంలో ఒక స్వర్ణయుగం నడుస్తోందన్నమాట. అదే సంగం యుగం. మన 3వ విభాగంలో ఈ గొప్ప యుగం గురించి, ఆనాటి 3 కిరీటధారులైన రాజులు అంటే మూవేందర్ గురించి తెలుసుకుందాం. తమిళ ప్రాంతాన్ని ఆ రోజుల్లో 3 రాజులు ప్రధానంగా పాలించేవాళ్లు. వాళ్లనే మూవేందర్ అని పిలిచేవారు. అంటే 3 కిరీటధారులు. వాళ్ళెవరంటే చేర, చోళ మరియు పాండ్యులు. ఇప్పుడు వీరిలో మొదటగా చోళుల గురించి చూద్దాం. వీళ్ళు తమిళనాడులోని కావేరీ డెల్టా ప్రాంతాన్ని పాలించారు. వాళ్ల రాజధాని ఉరయూర్. ఓడరేవేమో పూహార్. వారి రాజచిహ్నం పులి. సంగం యుగంలో అత్యంత గొప్ప చోళరాజు ఎవరంటే కరికాలన్. ఇతను చేర, పాండ్యులతో పాటు ఎంతోమంది ఇతర నాయకులను ఓడించి చోళుల కీర్తిని పెంచాడు. ఇప్పుడు మూవేందర్లో 2వ వాళ్లైన చేరల గురించి చూద్దాం. వాళ్ళు కేరళ ఇంకా తమిళనాడులోని కొంగు ప్రాంతాన్ని పాలించారు. వాళ్ల రాజధాని వంజి. ఇంకా వాళ్ల ముఖ్య ఓడరేవు ముసిరి. చేరరాజులలో చెంగుట్వన్ అత్యంత ప్రముఖుడు. ఇక 3వ వాళ్లు పాండ్యులు. వీళ్లు మధురై నుండి పాలించారు. వాళ్ల ప్రధాన ఓడరేవు కోర్కై. ఇది ముత్యాలకు చాలా ఫేమస్. ఈ స్లైడ్లో వాళ్ల చిహ్నమైన చేపను చూడవచ్చు. పాండ్యరాజులు తమిళ సంగమాలను పోషించి సాహిత్యాన్ని ప్రోత్సహించారు. నెడుంచెళియన్ లాంటి రాజులు వారి విజయాలకు ప్రసిద్ధి చెందారు. రాజులు, రాజ్యాల గురించితో తెలుసుకున్నాం కదా. మరి ఆ కాలంలో సామాన్య ప్రజల జీవితం ఎలా ఉండేది? వాళ్ల సమాజం, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ ఎలా నడిచేవి? ఈ ప్రశ్నలకు సమాధానాలు మన 4వ విభాగంలో వెతుకుదాం. సంగం కవిత్వంలో ఒక అద్భుతమైన విషయమేంటంటే వాళ్లు నివసించే భూమిని 5 రకాలుగా విభజించారు. వాటిని తినై అని పిలుస్తారు. ఈ పట్టికలో వాటిని వివరంగా చూద్దాం. మొదటిది కురింజి అంటే కొండ ప్రాంతం. ఇక్కడి ప్రజలు వేటతో జీవించేవాళ్లు. 2వది ముల్లై అటవీ ప్రాంతం. ఇక్కడ పశుపోషణ చేసేవాళ్లు. 3వది మరుతం నదీతీర ప్రాంతం. ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి. 4వది నేతల్ తీర ప్రాంతం. ఇక్కడ చేపలు పట్టేవాళ్లు. ఇక చివరిది పాలై ఎండిపోయిన భూమి. ఇక్కడ దోపిడీలు ఎక్కువగా జరిగేవట. సంగం కాలంలో ఉన్నవి నిజమైన రాజ్యాలా లేక కేవలం చిన్న చిన్న నాయకత్వాలా? దీనిమీద చరిత్రకారులలో ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది. ఒక వాదన ప్రకారం అప్పట్లో సరైన రాజ్యవ్యవస్థ లేదు, పన్నుల వసూలు లేదు, అంత చిన్న చిన్న సమూహాలుగా ఉండేది అని అంటారు. కాని మరో వాదన ప్రకారం అది నిజం కాదని, సమాజంలో ఏటతాళ్వులు ఉన్నాయని, రాజులకు స్పష్టమైన భూభాగాలున్నాయని, ఇంకా పన్నులు కూడా వసూలు చేసినట్లు ఆధారాలున్నాయని కొందరు వాదిస్తారు. ఈ చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆనాటి రాజకీయ వ్యవస్థను మనమొక పిరమిడ్లా ఊహించుకోవచ్చు. అట్టడుగున గ్రామ పెద్దలు లేదా ఖిలరుండేవారు. వాళ్లపైన కొండ ప్రాంతాల నాయకులైన వేలిరుండేవారు. అందరికంటే పైన అత్యంత శక్తివంతమైన రాజులైన వేందరుండేవారు. కాలం గడిచే కొద్దీ ఈ వేందర్ వ్యవసాయ భూములపై పట్టు సాధించి మిగతా నాయకుల కంటే చాలా బలంగా తయారయ్యారు. ఇక ఆనాటి సమాజం, ఆర్థిక వ్యవస్థ గురించి మరిన్ని వివరాలు చూద్దాం. యుద్ధాలు సర్వసాధారణం. గెలిచిన రాజులు ఓడినవారి భూభాగాలను ఆక్రమించుకునేవాళ్లు. మరోవైపు చేతివృత్తులు బాగా అభివృద్ధి చెందాయి. పూసలు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు తయారుచేసేవాళ్లు. మదురై లాంటి నగరాలలో పగలు, రాత్రి కూడా మార్కెట్లు నడిచేవట. ఇక వాణిజ్యం విషయానికొస్తే రోమన్ సామ్రాజ్యంతో సముద్ర వాణిజ్యం బాగా జరిగేది. దీనికి రోమన్ నాణ్యాలను కూడా ఉపయోగించేవారు.
ఇప్పటిదాకా మనం సాహిత్యం, శాసనాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేరుగా భూమిలోంచి బయటపడిన ఆధారాలను చూద్దాం. మన 5వ విభాగం మిమ్మల్ని కీలడి, పొరునై నదీ తీరాలలో జరిగిన తవ్వకాలలోకి తీసుకువెళ్తుంది. అక్కడ దొరికిన వస్తువులు మన చరిత్ర గురించిన మన అవగాహననే మార్చేశాయి. తమిళనాడులోని కీలడిలో జరిగిన తవ్వకాలు ఒక రకంగా సంచలనం సృష్టించాయనే చెప్పాలి. ఇక్కడ దొరికిన కొన్ని వస్తువులను కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అవేంటంటే అవి క్రీస్తుపూర్వం 580 నాటివని తేలింది. అంటే గంగా మైదానంలో నాగరికత విలసిల్లుతున్న టైంలోనే ఇక్కడ తమిళనాడులో కూడా ఒక అభివృద్ధి చెందిన నాగరికత ఉందని ఇది రుజువు చేస్తుంది. అసలు కీళ్లడిలో దొరికిన వస్తువులు ఆనాటి ప్రజల జీవితం గురించి మనకు ఏం చెబుతున్నాయి? ముందుగా అక్కడ దొరికిన కుండ పెంకుల మీద తమిళ్ బ్రాహ్మీ లిపి ఉంది. అంటే అప్పటికే వాళ్లకు రాయడం, చదవడం తెలుసు. జంతువుల ఎముకలు దొరికాయి. అంటే వాళ్లు పశుపోషణ, వ్యవసాయం చేసేవాళ్లన్నమాట. నూలు ఒడికే సాధనాలు దొరికాయి. అంటే వాళ్లు నేత పనిలో నిపుణులు. అంతేకాదు గుజరాత్ నుండి తెచ్చిన పూసలు కూడా దొరికాయి. ఇది వాళ్ల సుదూర వాణిజ్య సంబంధాలను సూచిస్తుంది. కీలడిలో దొరికిన మరిన్ని అద్భుతాలను మనం ఈ స్లైడ్లో చూద్దాం. బంగారు ఆభరణాలు, గాజుపూసలు, దంతంతో చేసిన దువ్వెనలు లాంటివి వాళ్ల సౌందర్య స్పృహను, సంపదను తెలియచేస్తాయి. ఇనుప ఆయుధాలు, టెర్రకోట బొమ్మలు కూడా దొరికాయి. ఆసక్తికరంగా పాచికలు, ఆట వస్తువులు కూడా దొరికేయట. ఇది వాళ్లు కేవలం పనిచేయడమే కాదు, కాలక్షేపానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని చూపిస్తుంది. ఇక్కడ ఒక చాలా ఆశ్చర్యకరమైన, ఇంకా చెప్పాలంటే కాస్త వివాదాస్పదమైన విషయం కూడా ఉంది. కీలడిలో దొరికిన కుండల మీద ఉన్న కొన్ని గుర్తులు వేల సంవత్సరాల క్రితం నాటి సింధు నాగరికత లిపిలోని గుర్తులను పోలి ఉన్నాయి. ఇది ఆ 2 నాగరికతల మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే ఒక కొత్త చర్చకు దారితీసింది. కీలడిలాగే తమిళనాడులో మరో ముఖ్యమైన ప్రాంతం పొరునై నదీ తీరం. దీన్ని తమిళ నాగరికత యొక్క ఊయల అని కూడా అంటారు. పొరునై నదీ తీరంలోని ఆదిచన్నల్లూర్, శివకలై లాంటి ప్రదేశాలలో తవ్వకాలు జరిపినప్పుడు ఒక కుండలో వరి పొట్టు దొరికింది. దాని వయస్సును నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు పరీక్షించినప్పుడు అది క్రీస్తుపూర్వం 1155 నాటిదని తేలింది. అంటే తామిరబరణి నదీతీర నాగరికత దాదాపు 3200 సంవత్సరాల పురాతనమైనదన్నమాట. ఈ పొరునై తవ్వకాలల్లో రకరకాల వస్తువులు బయటపడ్డాయండి. బంగారంతో చేసిన కిరీటాలు, కాంస్యపాత్రలు, సింధు నాగరికతను పోలిన ఆడబొమ్మలు, ఇనుప ఆయుధాలు, నలుపు ఎరుపు రంగు మట్టి పాత్రలు, రకరకాల ఆభరణాలు, ఇలా ఎన్నో. ముఖ్యంగా అక్కడ దొరికిన ఒక మురుగునీటి పారుదల వ్యవస్థ ఆ కాలంలోనే వాళ్లకు ఎంతటి ఇంజనీరింగ్ నైపుణ్యముందో చూపిస్తుంది. సరే, మన ప్రయాణంలో మనం చివరి అంకానికొచ్చేశాం. ఆనాటి ప్రజలు ఏ దేవుళ్లను నమ్మేవారు, వాళ్ల మత విశ్వాసాలు ఎలా ఉండేవి, అలాగే చరిత్రలో చీకటి యుగంగా పిలువబడిన కలభ్రుల కాలం గురించిన నిజానిజాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు మన 6వ విభాగంలో తెలుసుకుందాం. ఆ కాలంలో దక్షిణ భారతదేశంలో ఒక రకంగా మతపరమైన సంగమం జరిగిందనే చెప్పొచ్చు. అశోకుని కాలంలో బౌద్ధమతం దక్షిణాదికి, శ్రీలంకకు వ్యాపించింది. అమరావతి, నాగార్జునకొండ లాంటి ప్రదేశాలు పెద్ద బౌద్ధ కేంద్రాలుగా మారాయి. అదే సమయంలో రాజులు వైదిక యాగాలను ఆచరించేవాళ్లు. కాని తమిళనాడులో మాత్రం జైనమతం ప్రభావం ఎక్కువగా కనిపించింది. వ్యాపారులు, భక్తులు జైన సన్యాసులకు ఎంతో మద్దతు ఇచ్చారు. సుమారుగా క్రీస్తుశకం 300 నుంచి 600 వరకు ఉన్న కాలాన్ని కలభ్రుల యుగం అంటారు. పాతతరం చరిత్రకారులు దీన్ని చీకటి యుగమని అనేవాళ్లు. ఎందుకంటే ఆ సమయంలో చేర, చోళ, పాండ్య రాజ్యాలు కనుమరుగయ్యాయి. ఆ కాలాన్ని ఒక పతనంగా చూసేవాళ్లు. కాని ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది. ఆ కాలంలోనే తిరుక్కురల్, సిలప్పదిగారం లాంటి గొప్ప తమిళ గ్రంథాలు వెలువడ్డాయని, అది ఒక పరివర్తన కాలమని నేటి చరిత్రకారులు భావిస్తున్నారు. సరే, మన ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనం తెలుసుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి ఎలా గుర్తుచేసుకుందామా? క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండే దక్షిణ భారత చరిత్రకు స్పష్టమైన ఆధారాలున్నాయని మనం చూశాం. చేర, చోళ, పాండ్యులు నాయకత్వాల స్థాయి నుండి రాజులుగా ఎదిలారు. దక్కన్లో శాతవాహనులు పాలించారు. బౌద్ధ, జైన మతాలు బలంగా ఉన్నాయి. రోమన్లతో సముద్ర వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది.
ఇంకా కలభృల కాలాన్ని చీకటి యుగం అనడం సరికాదని కూడా మనం తెలుసుకున్నాం. ఈ చర్చలో మనం కొన్ని కొత్త పదాలను వాడాం గదా, వాటి అర్థాలేమిటో చూద్దాం. నుమిస్మాటిక్ అంటే నాణేల అధ్యయనం, ఎగ్జాల్టెడ్ అంటే ఉన్నతమైన, ఇంటర్రెగ్నమ్ అంటే మధ్యకాలం, అమాల్గమేట్ అంటే కలపడం లేదా కలిసిపోవడం. ఈ మొత్తం వివరణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పటివరకు మనం కేవలం పుస్తకాలలో, కవిత్వంలో చదివిన చరిత్రకు, కీళదీ లాంటి ప్రదేశాలలో నేరుగా మన చేతికి దొరికిన వస్తువులు చెప్పే కథకు మధ్య తేడా ఏమిటి? ఈ రెండు రకాల ఆధారాలు కలిసినప్పుడు మన గతం గురించి మనకు ఎలాంటి కొత్త, సంపూర్ణమైన చిత్రం కనిపిస్తుంది? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. నమస్కారం. ఒకసారి ఆలోచించండి, ఒక గొప్ప సామ్రాజ్యం కూలిపోయినప్పుడు ఏం జరుగుతుంది? సాధారణంగా మనకు గుర్తొచ్చేది గందరగోళం, క్షీణత కదా. కాని భారత చరిత్రలో మాత్రం మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత ఒక అనూహ్యమైన, చాలా ఉత్తేజకరమైన శకం మొదలైంది. అదే భారతదేశపు అనుసంధాన యుగం. అసలు ప్రశ్న ఇదే, ఒక గొప్ప సామ్రాజ్యం పడిపోయినప్పుడు నిజంగా ఏం జరుగుతుంది? అది చూడ్డానికి ఒక ముగింపులా అనిపించొచ్చు, కానీ అదే సరికొత్త ఆరంభాలకు దారితీసింది. మౌర్యుల తర్వాత ఏర్పడిన ఆ రాజకీయ శూన్యత అనుకోని విధంగా భారతదేశానికి ప్రపంచంతో కొత్త దారులు తెరిచిందన్నమాట. ఆ కథేంటో ఈరోజు చూసేద్దాం. ఈరోజు మన ప్రయాణంలో మొత్తం 6 ముఖ్యమైన మలుపులుంటాయి. ముందు ఒక సామ్రాజ్యం ఎలా కూలిపోయిందో చూస్తాం, తర్వాత కొత్త పాలకులు ఎలా వచ్చారో తెలుసుకుంటాం, ఆ తర్వాత దక్షిణాన అధికార కేంద్రాలు ఎలా ఉన్నాయో చూసి చివరికి రోమ్తో జరిగిన ఆ అద్భుతమైన వాణిజ్య సంబంధాల వరకు వెళ్తాం. ఈ కథ మొత్తం ఒక కొత్త ప్రపంచ యుగానికి ఎలా దారితీసిందో చూద్దాం. ఓకే, మొదటి భాగం, ఒక సామ్రాజ్యం పతనం. అశోకుడిలాంటి ఒక గొప్ప చక్రవర్తి తర్వాత అంత పెద్ద మౌర్య సామ్రాజ్యం నెమ్మదిగా బలహీనపడటం మొదలైంది. దీని ఫలితంగా ముఖ్యంగా వాయువ్య సరిహద్దులు చాలా బలహీనపడిపోయాయి. బయటి శక్తులు లోపలికి రావడానికి దారులు తెరుచుకున్నాయి. ఈ రాజకీయ శూన్యత ఒక పెద్ద మార్పుకు కారణమైంది. పశ్చిమ, మధ్య ఆసియా నుంచి ఇండోగ్రీకులు, తర్వాత షెకులు, ఆ తర్వాత కుషాణులు ఇలా ఒకరి తర్వాత ఒకరిగా దండయాత్రలు చేశారు. ఈ దండయాత్రలు ఒక వెల్లువలా వచ్చి భారత ఉపఖండ రాజకీయ, సాంస్కృతిక ముఖచిత్రాన్నే శాశ్వతంగా మార్చేశాయన్నమాట. ఈ కొత్త పాలకులలో మనకు మొదట కనిపించేది ఇండోగ్రీకులు. వీళ్ళు ఎక్కడ్నుంచొచ్చారంటే అలెగ్జాండర్ సామ్రాజ్యపు అవశేషాలైన బాక్ట్రియాలోని సెల్యూసిడ్ రాజ్యం నుంచి. వాళ్ళొచ్చినప్పుడు తమతో పాటు ఒక చాలా ప్రత్యేకమైన సంస్కృతిని భారతదేశానికి తీసుకొచ్చారు. ఈ కాలాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే యవన అనే పదం చాలా ముఖ్యం. మొదట్లో దీన్ని కేవలం గ్రీకుల కోసమే వాడారు, కానీ రాను రాను పశ్చిమ దేశాల నుంచి వచ్చిన వాళ్లందర్నీ సూచించడానికి ఇదే పదం వాడుకలోకొచ్చింది. ఈ ఇండో గ్రీకు పాలకులలో డెమెట్రియస్, మెనాండర్ చాలా చాలా ముఖ్యమైనవాళ్లు. వాళ్ల పాలనకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ అద్భుతమైన నాణేలు. వాటిపై ఉన్న ఆ కళాత్మకత, ఆ వివరాలు చూస్తుంటేనే వాళ్ల ప్రభావం ఎంత ఉండేదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మెనాండర్ ప్రభావం కేవలం నాణేలకే పరిమితం కాలేదు. ఆయనకు బౌద్ధమతంపై చాలా ఆసక్తి ఉండేది. మిలింద పన్హా అనే ఒక ఫేమస్ బౌద్ధ గ్రంథం ఉంది. దానిలో ఒక బౌద్ధ సన్యాసితో ఆయన జరిపిన తాత్విక చర్చ మొత్తం రికార్డ్ చేయబడింది. ఇది ఆ కాలంలో సంస్కృతులు ఎలా కలిశాయో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. ఇండో గ్రీకుల తర్వాత మధ్య ఆసియా నుంచి ఇంకో శక్తివంతమైన సమూహం భారతదేశంలోకి అడుగుపెట్టింది. వాళ్లే కుషాణులు. వీళ్లు శకులను ఓడించి భారత చరిత్రలోనే ఒక చాలా విశిష్టమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇక కుషాణులందరిలో అత్యంత శక్తివంతుడు, చాలా ప్రసిద్ధి చెందినవాడు చక్రవర్తి కనిష్కుడు. ఆయన పాలనను కుషాణ సామ్రాజ్యపు స్వర్ణయుగం అని కూడా అంటారు. ఈ నాణం చూస్తేనే ఆయన వైభవం, అధికారం ఏ స్థాయిలో ఉండేవో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఈ పటం చూడండి. కుషాణ సామ్రాజ్యం ఎంత పెద్దదో, ఎంత దూరం విస్తరించిందో అర్థమవుతుంది. ఇది కేవలం ఒక రాజ్యం కాదు, ఇది మధ్య ఆసియా,
చైనా ఇంకా భారతదేశాన్ని కలిపే ఒక కల్చరల్ ట్రేడ్ బ్రిడ్జ్ అన్నమాట. ఫేమస్ సిల్క్ రోడ్ కూడా వాళ్ల కంట్రోల్లోనే ఉండేది. ఈ సాంస్కృతిక సమ్మేళనానికి ఒక అద్భుతమైన ఉదాహరణ గాంధార శిల్పకళ. చూడండి, ఇందులో బుద్ధుణ్ణి గ్రీకు దేవతలలాగా చాలా వాస్తవికంగా మానవ రూపంలో చెక్కారు. అంటే తూర్పు దేశాల ఆధ్యాత్మికత, పశ్చిమ దేశాల కళా నైపుణ్యం కలిసి సృష్టించిన ఒక అపూర్వ కళారూపమిది. సరే, ఉత్తర భారతదేశంలో ఇలా కొత్త శక్తులు వస్తూ పోతూ ఉంటే దక్షిణాన పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ బయటి దండయాత్రల ప్రభావం పెద్దగా లేకుండా స్థానిక తమిళ రాజ్యాలు చాలా స్థిరమైన పాలనను అందిస్తున్నాయి. దక్షిణాన ఈ రాజకీయ స్థిరత్వానికి కారణం 3 ప్రధాన శక్తులు. సంగం సాహిత్యంలో మూవేంధర్లు అంటే 3 కిరీటాధిపతులుగా కీర్తించబడిన చేర, చోళ, పాండ్య వంశాలు ఈ ప్రాంతాన్ని శతాబ్దాలుగా పరిపాలించాయి. ఇప్పుడు మనం ఉత్తరం, దక్షిణం ఈ 2 ప్రాంతాలను, ఇంకా చెప్పాలంటే మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసిన ఒక అద్భుతమైన విషయానికి వచ్చాం. అదేంటంటే రోమన్ సామ్రాజ్యంతో సముద్ర వాణిజ్యం పెరగడం. ఇది భారత చరిత్రలోనే ఒక కీలకమైన ఆర్థిక మలుపు అని చెప్పొచ్చు. ఈ ఆవిష్కరణ ఒక టెక్నాలజికల్ రెవల్యూషన్ లాంటిది. ఇది భారతదేశం, రోమ్ మధ్య నేరుగా పెద్ద ఎత్తున సముద్ర వాణిజ్యం చేయడానికి వీలు కల్పించింది. దీనివల్ల ప్రయాణ సమయం, ప్రమాదాలు కూడా బాగా తగ్గిపోయాయి. ఋతుపవనాల సరళిని ఉపయోగించుకుని రోమన్ నౌకలు ఇక మధ్య ఆసియా భూమార్గాలను తప్పించుకుని నేరుగా అరేబియా సముద్రం దాటి భారతదేశ పశ్చిమ తీరాన్ని చేరుకున్నాయి. దీనివల్ల ప్రయాణం చాలా వేగవంతమైంది, లాభాలు కూడా బాగా పెరిగాయి. ఇదంతా మనం ఊహించి చెప్పట్లేదు. దీనికి చారిత్రక సాక్ష్యాలున్నాయి. ఉదాహరణకి ఈ ముజ్రీ పాపిరస్. ఇది భారతదేశం నుంచి రోమ్కు వెళ్లే ఒక సరుకు రవాణా వివరాలున్న వ్రాతపూర్వక ఒప్పందం. ఈ వాణిజ్యానికి ఇంతకన్నా బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి? ఒకసారి ఇక్కడ చూడండి, భారతదేశం నుంచి ఏమేం ఎగుమతయ్యేవి? సుగంధద్రవ్యాలు, మంచి నాణ్యమైన వస్త్రాలు, ముత్యాలు. మరి రోమ్ నుంచి ప్రతిగా మనకేమొచ్చేది? వైన్, గాజులాంటివొచ్చినా అసలు చెల్లింపులన్నీ బంగారం, వెండి నాణ్యాల రూపంలోనే జరిగాయి. అంటే అపారమైన రోమన్ సంపద భారతదేశానికి తరలివచ్చిందన్నమాట. ఈ వాణిజ్య సంబంధానికి అత్యంత బలమైన సాక్ష్యం ఏదైనా ఉందంటే అది భారతదేశంలో పెద్ద మొత్తంలో దొరికిన రోమన్ నాణ్యాలే. ఈ నాణ్యాల ప్రభావం ఎంతగా ఉందంటే స్థానిక చేరపాలకులు కూడా వాటిని చూసి అలాంటి నాణ్యాలనే ముద్రించారు. సో, ఈ కథంతా విన్నాక మనకేమర్థమవుతోంది? గందరగోళంగా కనిపించే ఈ యుగం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? మౌర్యుల తర్వాత కాలంలోని ప్రధాన వైరుధ్యం ఇదే. రాజకీయంగా చూస్తే దేశం విచ్ఛిన్నమై అస్థిరంగా ఉంది. కాని ఆర్థికంగా, సాంస్కృతికంగా చూస్తే మాత్రం అపూర్వమైన అనుసంధానం, అభివృద్ధి కనిపిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందేంటంటే రాజకీయ విచ్ఛిన్నత అంటే ఎప్పుడూ పతనం కాదు. కొన్నిసార్లు పాత నిర్మాణాలు కూలిపోయినప్పుడే కొత్త దారులు తెరుచుకుంటాయి. ఇది భారతదేశానికి ఒక చీకటి యుగం అస్సలు కాదు. ఇది ప్రపంచంతో మునుపెన్నడూ లేనంతగా అనుసంధానమై ఆర్థికంగా, సాంస్కృతికంగా వెలిగిన ఒక శక్తివంతమైన యుగం. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది. నిజంగా పురోగతికి, అభివృద్ధికి రాజకీయ ఐక్యత ఎప్పుడూ అవసరమా? మౌర్యుల అనంతర భారతదేశ చరిత్రను చూస్తే బహుశా సమాధానం కాదు అనే అనిపిస్తుంది. ఆలోచించాల్సిన విషయమే కదా. చరిత్రలో స్వర్ణయుగం అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది గుప్త సామ్రాజ్యం. మరి ఎందుకు? ఇది కేవలం రాజులు, వాళ్ల యుద్ధాల కథ మాత్రమే కాదు. ఇదే సున్నాను ప్రపంచానికి పరిచయం చేసిన కథ, అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిన కథ, కళ్ళు చెదిరే కళలకు ప్రాణం పోసిన ఒక అసాధారణమైన కాలం గురించిన కథ. సరే, మరి ఈ ప్రయాణంలో మనం కలిసి తెలుసుకుందాం ఈ గొప్ప సామ్రాజ్యం ఎలా వెలిగింది, అంతే నాటకీయంగా ఎలా కనుమరుగైపోయిందో. సరే, మన ఈ కథని ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఒక చిన్న కుటుంబం ఒక ఉపఖండాన్ని ఏకం చేసి మహాసామ్రాజ్యాన్ని ఎలా కట్టిందో చూస్తాం.
ఆ తర్వాత ఈ స్వర్ణయుగం వెనక ఉన్న అసలైన యంత్రాంగమేంటి, వాళ్ల పరిపాలన, ఆర్థిక వ్యవస్థలు ఎలా పనిచేశాయో పరిశీలిద్దాం. అక్కడ్నుంచి వాళ్ల సంస్కృతి, సైన్స్లో వాళ్ళందుకున్న శిఖరాలను చూసి చివరగా ప్రతి కథకొక ముగింపు ఉన్నట్లే ఈ మహాసామ్రాజ్యం కూడా ఎందుకు పతనమైందో తెలుసుకుందాం. ఒక్కసారి ఆ కాలాన్ని ఊహించుకోండి. ఒకప్పుడు మౌర్యుల కింద ఒకే గొడుగు కింద ఉన్న భారతదేశం వాళ్ల తర్వాత చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుకుంటున్నారు. దేశమంతా రాజకీయ అస్థిరత. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే పెద్దగా ఎవరికీ తెలియని ఒక కుటుంబం నెమ్మదిగా తెరపైకొచ్చింది. వాళ్లే గుప్తులు. మరి వాళ్ళు అలా విడిపోయిన దేశాన్ని ఎలా ఏకం చేశారో చూద్దాం. ఏ పెద్ద కథకైనా ఒక ఆరంభం ఉంటుంది కదా. గుప్త సామ్రాజ్యానికి ఈ ముగ్గురు పాలకులే ఆ ఆరంభం, ఆ పునాది. శ్రీగుప్తుడు ఆ విత్తనం నాటితే మొదటి చంద్రగుప్తుడు దాన్ని పెంచి పెద్దచేసి మహారాజాధిరాజ్ అంటే రాజులకే రాజు అని గర్వంగా ప్రకటించుకున్నాడు. కాని అసలు కథను మలుపు తిప్పింది మాత్రం అతని కొడుకు సముద్రగుప్తుడు. అతని కత్తిదూకుడు గుప్త సామ్రాజ్య సరిహద్దుల్ని భారతదేశం నలుమూలలకు విస్తరింపచేసింది. చరిత్ర తన కథను ఎలా రాసుకుంటుందో చెప్పటానికి ఈ అలహాబాద్ స్తంభం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇందులో ఓ ఆసక్తికరమైన విషయమేంటంటే, నిజానికి ఇది అశోకుడు తన శాంతి సందేశం కోసం వేయించిన స్తంభం. కాని కొన్ని వందల ఏళ్ల తర్వాత అదే స్తంభం మీద సముద్రగుప్తుని ఆస్థాన కవి హరిసేనుడు తన రాజుగారి యుద్ధ విజయాల గురించి ఏకంగా 33 పంక్తుల్లో చెక్కించాడు. ఉత్తరాన 9 మంది రాజుల్ని, దక్షిణాన 12 మంది రాజుల్ని ఓడించాడని ఇది ఘనంగా చెబుతోంది. చూడండి, ఒకే స్తంభంపై శాంతి, యుద్ధం. బహుశా ఇదే గుప్తుల తత్వాన్ని చూపిస్తుందేమో. అందుకే చరిత్రకారులు అతన్ని భారతదేశపు నెపోలియన్ అని పిలవడంలో ఆశ్చర్యం లేదు. సముద్రగుప్తుని సైనిక విజయాలు, ఆ తర్వాత వచ్చిన రెండవ చంద్రగుప్తుడు లాంటి వాళ్ల రాజకీయ చతురత, వీటన్నిటి ఫలితమే ఈ పటంలో మనం చూస్తున్న గుప్త సామ్రాజ్యం. చూడండి, హిమాలయాల నుంచి దాదాపు నర్మదా నది వరకు, తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు దాదాపు మొత్తం ఉత్తర, మధ్య భారతదేశం వాళ్ల అధీనంలోకి వచ్చింది. ఇది కేవలం వాళ్ల సైనిక బలానికి మాత్రమే కాదు, వాళ్ల పరిపాలన దక్షతకు కూడా ఒక తిరుగులేని నిదర్శనం. సరే, యుద్ధాలు చేసి రాజ్యాలు గెలవటం ఒక ఎత్తు. కాని అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏళ్ల తరబడి నిలబెట్టడం, ప్రజలకు శాంతి భద్రతలు కల్పించి వాళ్ల జీవితాల్ని సుసంపన్నం చేయడం మరో ఎత్తుకదా. మరి గుప్తుల ఆ స్వర్ణ యుగానికి వెన్నెముకగా నిలిచిన ఆ పరిపాలనా వ్యవస్థలు ఏంటి, ఆ యంత్రాంగం ఎలా పనిచేసింది? ఇప్పుడు దాని గురించి లోతుగా చూద్దాం. ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒక్క చక్రవర్తి ఢిల్లీలో కూర్చుని నడపలేడుగదా. అందుకే గుప్తులేం చేశారంటే, తమ రాజ్యాన్ని భుక్తులు అనే రాష్ట్రాలుగా విభజించారు. ప్రతి భుక్తికి రాజు నేరుగా ఉపరిక అనే ఒక గవర్నర్ను నియమించేవాడు. ఇదిక్కడితో ఆగలేదు. మళ్లీ ఈ భుక్తులను విషయాలు అనే జిల్లాలుగా విభజించారు. అంటే పరిపాలనను కింది స్థాయి వరకు తీసుకెళ్లారన్నమాట. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు దేశంలోని మారుమూలం ప్రాంతాలకు కూడా సమర్థవంతంగా చేరేవి. ఏ ప్రభుత్వానికైనా, ఏ సామ్రాజ్యానికైనా ఆదాయమనేది రక్తం లాంటిదే. గుప్తులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ఒక పక్కా పన్నుల వ్యవస్థను వాళ్లు రూపొందించారు. ఇందులో ముఖ్యమైంది భాగా, అంటే రైతు పండించిన పంటలో 6వ వంతు రాజుకు చెల్లించాలి. దాంతోపాటు గ్రామాలు ఎప్పటికప్పుడు పండ్లు, కట్టెలు లాంటివి సరఫరా చేసే భోగా అనే పన్ను, ఇంకా కర అనే ఇతర పన్నులు కూడా ఉండేవి. వర్తకుల దగ్గర శుల్క వసూలు చేసేవారు. ఈ ఆదాయంతోనే వాళ్లు పెద్ద సైన్యాన్ని పోషించారు, రోడ్లు వేశారు, మనం చెప్పుకుంటున్న అద్భుతమైన దేవాలయాలను కట్టించారు. గుప్తల కాలంలో భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే ఒక గ్లోబల్ ట్రేడింగ్ హబ్. వాళ్ల ఓడలు రోమ్, పర్షియా, చైనా వరకు ప్రయాణించేవి. మన దేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, అద్భుతమైన పట్టు వస్త్రాలు, విలువైన రత్నాలు, గంధపు చెక్క లాంటివి విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ప్రతిగా అక్కడ్నుంచి బంగారం, వెండి మన సామ్రాజ్య ఖజానాకు వెల్లువెత్తేవి. ఈ అంతర్జాతీయ వాణిజ్యమే వాళ్ల అపారమైన సంపదకు, వాళ్ల నగరాల అభివృద్ధికి ఒక ముఖ్య కారణం. సాధారణంగా అంటారు కదా, కడుపు నిండినప్పుడే కళల గురించి ఆలోచన వస్తుందని. గుప్త సామ్రాజ్యంలో నెలకొన్న శాంతి, ఆర్థిక సుస్థిరత ప్రజల సృజనాత్మకతకు రెక్కలు తొడిగింది. అప్పటిదాకా లేని ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహం వల్ల కళ, వాస్తుశిల్పం, సాహిత్యం ఇలా ప్రతి రంగంలో ఒక సాంస్కృతిక విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
గుప్తుల కళా నైపుణ్యానికే ఒక మచ్చుతునక ఈ అజంతా గుహ చిత్రాలు. ఇవి కేవలం రంగులతో వేసిన బొమ్మలు కాదు, రాళ్లపై చెక్కిన సజీవమైన కావ్యాలు. ఈ చిత్రాల్లోని ప్రతి ముఖంలో ఒక భావం పలుకుతుంది, ప్రతి కదలికలో ఒక కథ కనిపిస్తుంది. వాళ్లు వాడిన రంగులు, చిత్రించిన పద్ధతులెంత గొప్పవంటే అవి తరువాతి 100 ఏళ్లపాటు ఆసియా కళమీద చెరగని ముద్రవేశాయి. ఆలోచించండి, దాదాపు 1500 ఏళ్ల తర్వాత కూడా ఆ రంగులు ఇంకా ఇంత ప్రకాశవంతంగా ఉన్నాయంటే వాళ్ల ప్రతిభ ఏ స్థాయిదో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటిదాకా భారతదేశంలో పూజలు, ఆరాధనలు ఎక్కువగా కొండలను తొలిచి చేసిన గుహాలయాల్లోనే జరిగేవి. కాని గుప్తులు దేవుడికి శాశ్వతమైన ఇళ్లను కట్టాలనుకున్నారు. వాళ్లు మొట్టమొదటిసారిగా గుహల నుంచి బయటకు వచ్చి రాళ్లను ఒకదానిమీద ఒకటి పేర్చి స్వేచ్ఛగా నిలబడగల దేవాలయాలను నిర్మించడం ప్రారంభించారు. భవిష్యత్తులో మనం చూసే అద్భుతమైన ఉత్తర భారత నాగరిక శైలి, దక్షిణ భారత ద్రావిడ శైలి ఆలయాలకు ఇక్కడే ఈ కాలంలోనే బీజం పడింది. ఇది కేవలం రాళ్లకు మాత్రమే కాదు, అక్షరాలకు కూడా స్వర్ణయుగమే. సంస్కృత సాహిత్యం తన అత్యున్నత స్థాయికి చేరింది. మనం ఈరోజుకి కథలు కథలుగా చెప్పుకునే రామాయణం, మహాభారతం లాంటి మహా ఇతిహాసాలు, ఇంకా అష్టాదశ పురాణాలు, వాటికి తుది రూపుదిద్దింది ఈ కాలంలోనే. కాళిదాసు లాంటి మహాకవులు తమ అద్భుతమైన నాటకాలతో, కావ్యాలతో సంస్కృత భాషకే ఒక కొత్త అందాన్ని, గౌరవాన్ని తెచ్చిపెట్టారు. గుప్తుల ప్రతిభ కేవలం కళలు, సాహిత్యం దగ్గరే ఆగిపోలేదు. వాళ్లు గణితం, ఖగోళశాస్త్రం, వైద్యం లాంటి రంగాల్లో ప్రపంచ గతిని మార్చేసే కొన్ని ఆవిష్కరణలు చేశారు. వాళ్ల మేధస్సు నుంచి పుట్టిన కొన్ని ఆలోచనలు ఈరోజు మనం వాడుతున్న టెక్నాలజీకి కూడా పునాదులుగా నిలుస్తున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ వివరాల్లోకి వెళ్దాం. 0 ఇది కేవలం ఒక అంకె కాదు, ఇదొక విప్లవం. ఏమీ లేదు, శూన్యం అనే భావనకు ఒక గుర్తునివ్వడం ద్వారా గుప్తుల కాలం నాటి భారతీయ గణితవేత్తలు ఆధునిక ప్రపంచానికి దారులు వేశారు. ఈ 0తో పాటు దశాంశ పద్ధతిని కనిపెట్టడం వల్లే క్లిష్టమైన లెక్కలు వేయడం సాధ్యమైంది. ఈరోజు మనం చూస్తున్న కంప్యూటర్ల నుంచి అంతరిక్ష ప్రయాణాల వరకు అన్నింటికీ మూలం ఆ చిన్న 0లోనే ఉంది. ఈ యుగం ఆర్యభట్ట, వరాహమిహిరుడు, ధన్వంతరిలాంటి ఎందరో మేధావులకు జన్మనిచ్చింది. అప్పట్లో అందరూ గ్రహణాలు రాహుకేతువుల వల్ల వస్తాయని నమ్ముతుంటే, కాదు, భూమి నీడ చంద్రుడిమీద పడటం వల్లే చంద్రగ్రహణం వస్తుందని ధైర్యంగా చెప్పాడు ఆర్యభట్ట. వరాహమిహిరుడైతే ఖగోళశాస్త్రం మీద ఒక ఎన్సైక్లోపీడియా లాంటి బృహత్ సంహితను రాశాడు. ఇక వైద్యరంగంలో ధన్వంతరి సిద్ధాంతాలు ఆయుర్వేదానికి పునాదిగా నిల్చాయి. ఆ జ్ఞానం ఈనాటికీ మనకు ఉపయోగపడుతోంది. జ్ఞానాన్ని కనిపెట్టడమే కాదు, దాని అందరికీ పంచడం కూడా ముఖ్యమని గుప్తులు నమ్మారు. దానికి నిలువెత్తు సాక్ష్యం ఈ నలంద విశ్వవిద్యాలయం. ఇది కేవలం ఒక బౌద్ధ మఠం కాదు, అప్పట్లో అది ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా కేంద్రం. ఒక రకంగా చెప్పాలంటే అది ఆనాటి హార్వర్డ్ లేదా ఆక్స్ఫర్డ్. చైనా, టిబెట్, కొరియా లాంటి దేశాల నుంచి కూడా విద్యార్థులు, పండితులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. ఇది విద్యకు వాళ్లు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూపిస్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఏదో ఒకరోజు కిందకు దిగాల్సిందే. అది ప్రకృతి నియమం. గుప్తుల స్వర్ణయుగం కూడా శాశ్వతం కాదు. మరి ఇంతటి గొప్ప సామ్రాజ్యం ఎలా బలహీనపడింది? ఆ పతనానికి దారితీసిన కారణాలేంటి? ఇప్పుడు మనం కథలోని చివరి అంకంలోకి ప్రవేశిస్తున్నాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. ఇంత సంపద, ఇంత సంస్కృతి, ఇంత విజ్ఞానమున్న ఒక సామ్రాజ్యం ఎలా కూలిపోతుంది? ఎక్కడ తప్పు జరిగింది? దీని వెనకున్న కారణాలు ఒకటా, రెండా, లేక చాలా ఉన్నాయా? గుప్తుల పతనాన్ని మనం 2 ప్రధాన కారణాలుగా చూడొచ్చు. ఒకటి, బయటినుంచి వచ్చిన ఒత్తిడి, అంటే హూణుల దండయాత్రలు. 2, లోపల నుంచే మొదలైన క్షీణత, అంటే భూస్వామ్య వ్యవస్థ పెరిగిపోవడం. దీనిని ఒక చెట్టుతో పోల్చవచ్చు. బయటనుంచి హూణులు గొడ్డలితో నరుకుతుంటే, లోపలనుంచే భూస్వామ్య వ్యవస్థ అనే చెదలు ఆ చెట్టు పునాదుల్ని తినేశాయి. ఈ 2 కలిసి ఆ మహావృక్షాన్ని కూల్చేశాయి. మధ్య ఆసియా నుంచి వచ్చిన ఈ హూణులు చాలా క్రూరమైన యోధులు. వాళ్ల దాడులు గుప్త సామ్రాజ్య సరిహద్దుల్ని నిరంతరం గడగడలాడించాయి. స్కందగుప్తుడులాంటి చివరి గుప్తరాజులు వాళ్లను చాలా వీరోచితంగా ఎదుర్కొన్నారు, ఓడించారు కూడా. కానీ ఈ అంతులేని యుద్ధాల వల్ల ఏమైందంటే సామ్రాజ్య ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. సైన్యాన్ని పోషించడానికి, సరిహద్దుల్ని కాపాడటానికే ఆదాయం మొత్తం సరిపోయేది. ఇది వాళ్ల ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది.
బయట శత్రువులతో ఈ సమస్య నడుస్తుంటే లోకల ఇంకో పెద్ద సమస్య మొదలైంది. రాజులు తమ అధికారులకు జీతాలకు బదులుగా భూములివ్వడం ప్రారంభించారు. మొదట్లో ఇది మంచి ఆలోచనలాగే అనిపించింది. కాని కాలం గడిచే కొద్దీ ఆ భూములు పొందిన అధికారులు శక్తివంతమైన స్థానిక ప్రభువులుగా, భూస్వాములుగా మారిపోయారు. వాళ్లు స్వంతంగా సైన్యాలను పెట్టుకుని రాజుకు పన్నులు కట్టడం మానేశారు. దీనివల్ల రాజు అధికారం నామమాత్రంగా మిగిలిపోయి కేంద్ర ప్రభుత్వం బలహీనపడింది. ఇలా బయటినుంచి దాడులు, లోపల్నుంచి అధికార వికేంద్రీకరణ, ఈ రెండూ ఒత్తిళ్లని తట్టుకోలేక 6వ శతాబ్దం వచ్చేసరికి ఒకప్పుడు ఒకే గొడుగు కింద ఉన్న గుప్త సామ్రాజ్యం ముక్కలైపోయింది. చిన్న చిన్న ప్రాంతీయ రాజ్యాలుగా విడిపోయింది. అలా ఒక స్వర్ణయుగం అంతమైంది. గుప్త సామ్రాజ్యం పతనమయ్యుండొచ్చు, కాని వాళ్లు మిగిల్చిన వారసత్వం ఇప్పటికీ బతికే ఉంది. వాళ్లు ప్రపంచానికిచ్చిన సున్నా, వాళ్లు తీర్చిదిద్దిన సాహిత్యం, వాళ్లు చెక్కిన శిల్పాలు, ఇవి కేవలం భారతదేశ చరిత్రనే కాదు, ప్రపంచ నాగరికతనే మార్చాయి. అయితే మనం ముగించే ముందు ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం స్వర్ణయుగం అని అంత గొప్పగా చెప్పుకుంటున్నాం సరే, కానీ అది ఎవరికి స్వర్ణయుగం? ఈ గొప్ప గొప్ప ఆవిష్కరణల వెనుక సాధారణ ప్రజల జీవితాలు కూడా బంగారమయంగానే ఉన్నాయా? చరిత్ర ఎప్పుడూ పైనున్నవాళ్ల కథనే చెబుతుంది. మరి అట్టడుగున ఉన్నవాళ్ల మాటేమిటి? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణంలోకి వెళ్దాం రండి. గుప్త సామ్రాజ్యం తర్వాత ఉత్తర భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన హర్షుడు, తూర్పున విలసిల్లిన పాలవంశం, ఇంకా దక్కన్ను శాసించిన రాష్ట్రకూటుల కాలంలోకి వెళ్లబోతున్నాం. వారి కథలేంటి, వాళ్ల విజయాలెలా ఉన్నాయి, ఇంకా వాళ్లు మనకు మిగిల్చిన వారసత్వమేంటి, వీటన్నింటి గురించి చాలా లోతుగా తెలుసుకుందాం. సరే, మన ఈ ప్రయాణాన్ని మొత్తం 6 భాగాలుగా విభజించుకుందాం. ముందుగా ఈ అధ్యాయం మనకు అసలు ఏం నేర్పబోతోందో చూద్దాం. ఆ తర్వాత హర్షుడు అనే ఒక సాధారణ యువరాజు చక్రవర్తిగా ఎలా ఎదిగాడో చూస్తాం. అక్కడి నుంచి పాలవంశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఇంకా రాష్ట్రకూటుల శక్తివంతమైన పాలన గురించి తెలుసుకుందాం. ఇక చివరగా మనం నేర్చుకున్న కీలకమైన విషయాలన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సరే, మరి మన ప్రయాణం మొదలుపెట్టేద్దాం. మొదటి భాగంతో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ అధ్యాయం పూర్తి చేశాక మనం ఏ విషయాలపై ఒక స్పష్టమైన అవగాహనకు రాబోతున్నామో ముందుగా తెలుసుకుందాం. చూడండి, మనం హర్షుడి గురించి మాట్లాడుకుంటున్నామంటే కేవలం అతని యుద్ధాలు, విజయాల గురించే కాదు, అతని కంటే ముందు అతని పూర్వీకులు ఎవరు, అతని కాలంలో ఉన్న ఇతర రాజులు ఎవరు అనే విషయాలు పరిశీలిస్తాం. అలాగే అతని పరిపాలన ఎలా సాగింది, అతని మత విశ్వాసాలు ఏంటి, వీటిపైన దృష్టి పెడతాం. అన్నింటికంటే ముఖ్యంగా ఆ రోజుల్లో భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ తన రచనల ద్వారా ఆ కాలం నాటి సామాజిక జీవితంపై మనకు ఎలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించాడో చూడబోతున్నాం. ఇక పాలవంశం దగ్గరకొచ్చేసరికి వాళ్ల చరిత్రను, వాళ్ల వంశంలో ముఖ్యమైన రాజులెవరు, ఇంకా వాళ్లు బౌద్ధమత వ్యాప్తికి ఎలా దోహదపడ్డారో అర్థం చేసుకుంటాం. అలాగే దక్కన్లో వెలిగిన రాష్ట్రకూటుల గొప్పతనమేంటి, వారి రాజుల గురించి, ముఖ్యంగా వాళ్లు కన్నడ సాహిత్యానికి చేసిన సేవ గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటాం. అసలు ఈ రాజ్యాలన్నీ ఎలా పుట్టాయి? చూడండి, గుప్త సామ్రాజ్యం పడిపోయిన తర్వాత ఉత్తర భారతదేశంలో ఒక రకమైన రాజకీయ శూన్యత ఏర్పడింది. అంత పెద్ద సామ్రాజ్యం లేకపోవడంతో పంజాబ్, రాజస్థాన్, మాల్వా వంటి ప్రాంతాలలో చిన్న చిన్న రాజ్యాలు పుట్టుకొచ్చాయి. సౌరాష్ట్రలో మైత్రకులు, ఆగ్రాలో మౌకరీలు స్వతంత్ర రాజ్యాలు స్థాపించుకున్నారు. ఇలా అంతా రాజకీయ గందరగోళంగా ఉన్న సమయంలో ఢిల్లీకి ఉత్తరాన ఉన్న స్థానేశ్వర్లో పుష్యభూతులు ఒక శక్తిగా ఎదిగారు. ఈ వంశంలో నుంచే మన కథానాయకుడు హర్షుడు ఒక గొప్ప చక్రవర్తి అయ్యాడు. సరే, ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. హర్షుడు ఎలా అధికారంలోకి వచ్చాడు, ఇంతకీ మనకు అతని పాలన గురించి సమాచారం ఎక్కడ్నుంచి లభిస్తుంది, ఆ ఆధారాలేంటి, అతని వంశమూలాలేంటి, వాటినిప్పుడు పరిశీలిద్దాం. హర్షుడి గురించి తెలుసుకోవడానికి మనకు ప్రధానంగా 2 రకాల ఆధారాలున్నాయి. మొదటిది సాహిత్య ఆధారాలు. ఇందులో బాణుడి హర్షచరిత చాలా చాలా ముఖ్యమైనది.
ఎందుకంటే ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి అధికారిక జీవిత చరిత్రగా ప్రసిద్ధి చెందిందనమాట. ఇక రెండవది హ్యూయెన్ సాంగ్ రాసిన సియూ కీ అనే గ్రంథం. ఇక శాసనాల విషయానికొస్తే మధుబన్, సోన్పట్, బన్స్ఖేరా వంటి రాగి ఫలకాలు, శాసనాలు మనకు ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ఈ వంశంలో ప్రభాకర వర్ధనుడితో కథ మొదలవుతుంది. ఆయన గుర్జరులు, హూణులతో పోరాడి రాజ్యాన్ని చాలా బలపరిచాడు. ఆయన మరణం తర్వాత పెద్ద కుమారుడు రాజ్యవర్ధనుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. కాని దురదృష్టవశాత్తు గౌడరాజు శశాంకుడి చేతులు కుట్రపూరితంగా హత్యకు గురయ్యాడు. ఇలాంటి విషాదకరమైన పరిస్థితులలో 606 CEలో అతని తమ్ముడు, అప్పటికి కేవలం 16 ఏళ్ల వయసున్న హర్షవర్ధనుడు రాజు కావలసి వచ్చింది. రాజు అవ్వగానే అతను చేసిన మొదటి పని వ్యూహాత్మకంగా తన రాజధానిని స్థానేశ్వర్ నుండి కనోజుకు మార్చడం. ఆ సమయంలో కనోజ్ సింహాసనం ఖాళీ అవడంతో అక్కడి ప్రముఖులందరూ వచ్చి హర్షుడినే రాజుగా ఉండమని కోరారు. మొదట హర్షుడు కొంచెం సంకోచించాడట. కాని అవలోకితేశ్వర బోధిసత్వుని సలహా మేరకు రాజపుత్ర మరియు శీలాదిత్య అనే బిరుదులతో ఆ బాధ్యతను స్వీకరించాడు. అలా స్థానేశ్వర్ మరియు కనౌజ్ ఈ రెండూ రాజ్యాలు ఒకటిగా మారాయి. రాజు అయిన వెంటనే హర్షుడి ముందున్న మొదటి అతిపెద్ద కర్తవ్యమేంటో తెలుసా? శత్రువుల చెర నుండి తప్పించుకుని అడవులలోకి పారిపోయిన తన సోదరి రాజ్యశ్రీని రక్షించడం. అతను ఆమె కోసం వింధ్యా పర్వతాలన్నీ వెతికాడు. చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోబోతున్న సమయంలో అక్కడికి చేరుకుని ఆమెను రక్షించాడు. ఈ సంఘటన తర్వాతే సోదరి రాజశ్రీ ప్రభావంతో హర్షుడికి బౌద్ధమతంపై ఆసక్తి పెరిగిందని అంటారు. ఇక హర్షుడి దండయాత్రల విషయానికి వస్తే ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ఎన్నో యుద్ధాలు చేశాడు. తన సోదరుడి మరణానికి కారణమైన బెంగాల్ రాజు శశాంకుడు అతని ప్రధాన శత్రువు. పశ్చిమ భారతదేశంలోని వల్లభి, మైత్రకులను, భరూచ్ గుర్జరులను ఓడించాడు. అయితే అతని విజయ పరంపరకు దక్కన్లో చాళుక్యరాజు 2వ పులకేశి ఒక పెద్ద అడ్డుకట్ట వేశాడు. నర్మదా నది తీరంలో జరిగిన యుద్ధంలో హర్షుడు ఓడిపోవడం అతని సైనిక జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఒక్కసారి ఈ పటం చూడండి. హర్షుడి సామ్రాజ్యం బెంగాల్ నుండి పంజాబ్ వరకు, హిమాలయాల నుండి నర్మదా నది వరకు, అంటే దాదాపు ఉత్తర భారతదేశం మొత్తం విస్తరించింది. ఇక సైనిక విజయాలను పక్కనపెట్టి అంతర్జాతీయ సంబంధాల వైపు చూస్తే హర్షుడికి ఆ కాలంలోని చైనా టరంగ్ చక్రవర్తితో మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. ఆశ్చర్యకరంగా ఇరు దేశాల మధ్య రాయబార కార్యాలయాలు కూడా నడిచాయంటే వాళ్ల మధ్య సంబంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక సామ్రాజ్యాన్ని గెలవడం గొప్ప విషయమే, కాని దాన్ని నిలబెట్టుకోవడం, చక్కగా పరిపాలించడం అంతకంటే పెద్ద సవాలు కదా. మరి హర్షుడు ఈ విషయంలో ఎలా సక్సెస్ అయ్యాడో చూద్దాం. అతని పరిపాలన, న్యాయ వ్యవస్థ, ఇంకా ఆ కాలం నాటి ప్రజల జీవితం ఎలా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం. హర్షుడి పరిపాలన దాదాపుగా గుప్తుల కాలంలో ఉన్నట్లే ఉండేది. రాజుకు సహాయం చేయడానికి ఒక మంత్రిమండలి ఉండేది. ఉదాహరణకు అవంతి అనే అధికారి విదేశీ వ్యవహారాలు, యుద్ధానికి సంబంధించిన మంత్రిగా పనిచేసేవాడు. సింహనందును చూడండి. ఈయన ప్రధాన సైన్యాధిపతి, అంటే దాదాపుగా ఇప్పటి మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లాంటి పొజిషన్ అన్నమాట. అలాగే కుంతల అశ్విక దళానికి, స్కందగుప్త గజదళానికి అధిపతులుగా ఉండేవాళ్లు. మరి ఇంత పెద్ద రాజ్యానికి ఆదాయం ఎలా వచ్చేది? ప్రధానంగా భాగా, హిరణ్య, బలి అనే 3 రకాల పన్నులుండేవి. భాగా అంటే భూమి శిస్తు, అంటే పంటలో 6వ వంతు ప్రభుత్వానికి చెల్లించాలి. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే వచ్చిన ఆదాయాన్ని 4 భాగాలుగా విభజించేవారు. మొదటి భాగం ప్రభుత్వ వ్యవహారాలకు, రెండవది అధికారుల జీతాలకు, మూడవది పండితులను సత్కరించడానికి, ఇక 4వది మతపరమైన దానధర్మాలకు కేటాయించేవారు. చూడండి, పరిపాలన, సంక్షేమం, విద్య మరియు మతం అన్నిటికీ సమప్రాధాన్యత ఇచ్చారు. ఇక న్యాయం, శిక్షల విషయానికి వస్తే ఇక్కడ గుప్తుల కాలంతో పోలిస్తే ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. చట్టాలు చాలా కఠినంగా మారాయి. చిన్న తప్పులకు జరిమానాలతో వదిలిపెట్టేవారు కాదు. ద్రోహం లాంటి పెద్ద నేరాలకు దేశం నుంచి బహిష్కరించడం లేదా అవయవాలు ఛేదించడం వంటి కఠిన శిక్షలు అమలులో ఉండేవి. కొన్నిసార్లు నిజాన్ని నిర్ధారించడానికి అగ్ని, నీరు, విషం వంటి వాటితో దివ్య పరీక్షలు, అంటే ట్రయల్ బై ఆర్డియల్ కూడా నిర్వహించేవారని తెలుస్తోంది. మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని
ఇంత కఠినమైన చట్టాల్ని అమలు చెయ్యాలంటే బలమైన సైన్యముండాలి కదా. అందుకే హర్షుడి సైన్యం చాలా పటిష్టంగా ఉండేది. ఏనుగులు, గుర్రాలు, పదాతి దళాలతో కూడిన చతురంగ బలాలుండేవి. పరిపాలన సులభంగా ఉండటానికి సామ్రాజ్యాన్ని ప్రావిన్సులుగా అంటే భుక్తులుగా విభజించారు. వాటిని మళ్లీ జిల్లాలు అంటే విషయాలుగా, ఆ తర్వాత ఇంకా చిన్న విభాగాలుగా విభజించారు. ఇది దాదాపుగా నేటి మన రాష్ట్రాలు, జిల్లాలు, మండలాల వ్యవస్థను పోలి ఉందన్నమాట. సరే, ఇదంతా రాజులు, రాజ్యాల కథ. మరి సామాన్య ప్రజల జీవితం ఎలా ఉండేది? దీనికి మనకు సమాధానం హ్యూయెన్సాంగ్ రచనల్లో దొరుకుతుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం హిందూ, బౌద్ధ మతాలు శాంతియుతంగా వర్ధిల్లాయి. కుల వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ పెద్దగా సామాజిక ఘర్షణలు లేవని చెప్పాడు. ఇక స్త్రీల పరిస్థితి చూస్తే ఉన్నత వర్గాలలో పర్దా పద్ధతి లేదు, కాని సతీ ఆచరణ వాడుకలో ఉండేది. ప్రజలు సాధారణ జీవితం గడిపారు. అందమైన పత్తి, పట్టువస్త్రాలు, ఆభరణాలు ధరించేవారు. విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. ముఖ్యంగా నలంద విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందింది. హర్షుడి శకం ముగిసిన తర్వాత ఉత్తర భారతదేశంలో మళ్లీ ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే తూర్పు భారతదేశంలో అంటే ఇప్పటి బెంగాల్ ప్రాంతంలో ఒక కొత్త శక్తి ఉదయించింది. వారే పాలవంశస్థులు. వాళ్ల కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెంగాల్లో శశాంకుడి మరణం తర్వాత పూర్తి అరాచకం నెలకొంది. ఈ గందరగోళాన్ని అంతం చేయడానికి ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. అప్పుడు అక్కడి ప్రజలు, నాయకులు అందరూ కలిసి గోపాలుడు అనే వ్యక్తిని తమ రాజుగా ఎన్నుకున్నారు. ఇది చాలా అసాధారణమైన విషయం. ఆ తర్వాత వచ్చిన అతని కుమారుడు ధర్మపాలుడు, మనవడు దేవపాలుడు పాలవంశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు. వీళ్లు బౌద్ధమతానికి గొప్ప పోషకులు. నలంద విశ్వవిద్యాలయాన్ని బాగు చేయించడమే కాకుండా విక్రమశిల, సోమపుర వంటి గొప్ప విద్యాకేంద్రాలను స్థాపించారు. సరే, ఉత్తరాన హర్షుడు, తూర్పున పాలులు. మరదే సమయంలో దక్కన్ పీఠభూమి పరిస్థితేంటి? అక్కడెవరు అధికారంలో ఉన్నారు? ఇప్పుడు మన ప్రయాణం దక్కన్ వైపు, శక్తివంతమైన రాష్ట్రకూటుల రాజ్యం వైపు. రాష్ట్రకూటులు మొదట చాళుక్యుల దగ్గర సామంతులుగా ఉండేవారు. దంతిదుర్గుడు అనే అతను ఈ వంశాన్ని స్థాపించాడు. వీరిలో మొదటి కృష్ణుడు, అమోఘవర్షుడు, మూడవ కృష్ణుడు వంటి గొప్ప పాలకులున్నారు. వీళ్ళు కేవలం గొప్ప యోధులే కాదు, అద్భుతమైన కళా పోషకులు కూడా. వీరి కళాపోషణకు పరాకాష్ట ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం. ఇది మామూలు గుడి కాదు, ఒకే ఒక్క పెద్ద కొండను పైనుంచి కిందికి తొలిచి చెక్కిన ఒక అద్భుతం. ఇది వారి వాస్తుశిల్ప నైపుణ్యానికి నిలువుటద్దం. ఇక అమోఘవర్షుడైతే స్వయంగా కవి. అతను కన్నడ సాహిత్యంలో కవిరాజ మార్గం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు. ఓకే, ఇప్పటిదాకా మనం 3 గొప్ప రాజవంశాల గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. హర్షుడు, పాలులు, రాష్ట్రకూటులు. ఒక్కసారి మనం నేర్చుకున్న కీలకమైన అంశాలన్నింటినీ సింహావలోకనం చేద్దాం. గుప్త సామ్రాజ్యం తర్వాత ముక్కలైపోయిన ఉత్తర భారతదేశాన్ని హర్షుడు ఒక్కటి చేశాడు. అతను గొప్ప యోధుడే కాదు, కళలను, విద్యను పోషించిన గొప్ప వ్యక్తి. ఆయన తర్వాత బెంగాల్లో దాదాపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన గోపాలుడు పాలవంశాన్ని స్థాపించాడు. ఆ పాలరాజులు విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయాలను నిర్మించి బౌద్ధమతానికి ఎన్నలేని సేవ చేశారు. అదే సమయంలో దక్కన్లో రాష్ట్రకూటులు ఎల్లోరా, ఎలిఫెంటా వంటి అద్భుతమైన కళాఖండాలను మనకు అందించి కన్నడ సాహిత్యాన్ని పోషించారు. అయితే ముగించే ముందు మనమొక ప్రశ్నతో ఆగుదాం. పాలవంశం బౌద్ధమతానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వడానికి అసలు కారణం ఏమయుంటుంది? దీని గురించి ఆలోచించండి. తర్వాతి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మధ్యయుగపు తొలిదశలో దక్షిణ భారతదేశంలో జరిగిన అద్భుతమైన సాంస్కృతిక వికాసం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా రాజకీయ సంఘర్షణలనేవి కళ, వాస్తుశిల్పం, చివరికి తత్వశాస్త్రం అభివృద్ధికి ఎలా దారితీశాయో మనం లోతుగా పరిశీలిద్దాం.
జిఎస్ పేపర్ 1లో ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర విభాగంలో ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. సరే, ఇక్కడ మన ముందు ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. చూడండి, 2 శత్రురాజ్యాల మధ్య వైరం ఉంటే అది సాధారణంగా విధ్వంసానికే దారితీస్తుంది. కాని ఇక్కడ దానికి భిన్నంగా ఒక అపూర్వమైన సాంస్కృతిక కళాత్మక ఆవిష్కరణకు ఎలా నాంది పలికింది అంటే, రాజకీయ పోటీ అనేది సృజనాత్మకతను ఎలా ప్రేరేపిస్తుంది. ఈ కోణంలో అర్థం చేసుకోవడం మనకు మెయిన్స్ పరీక్షలో విశ్లేషణాత్మక సమాధానాలు రాయడానికి చాలా కీలకం. ఈ అద్భుతమైన కాలాన్ని మనం ఈ 4 కీలక విభాగాల ద్వారా విశ్లేషిద్దాం. ఇలా ఒక స్ట్రక్చర్ ప్రకారం వెళ్లడం వల్ల మెయిన్స్లో సమాధానాలు స్పష్టంగా రాయడానికి చాలా బాగా సహాయపడుతుంది. సరే, మొదటి విభాగంలోకి అడుగుపెడదాం. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం మధ్యకాలంలో దక్కన్ మరియు తమిళ ప్రాంతాలలో అసలు రాజకీయ వాతావరణం ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. ఈ కాలక్రమం ప్రిలిమ్స్ పరీక్షకు చాలా ముఖ్యం, గుర్తుంచుకోండి. ఈ కథలో మనకు 2 ప్రధాన పాత్రధారుడు ఉన్నారన్నమాట. ఒకరు బాదామి చాళుక్యులు, మరొకరు కాంచీపుర పల్లవులు. వాళ్ల రాజధానులు, అత్యంత ప్రసిద్ధ పాలకులు, వాళ్లు పరిపాలించిన ప్రాంతాలు ఇవన్నీ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ కోసం చాలా అవసరం. ముఖ్యంగా చాళుక్యరాజు 2వ పులకేశికి పల్లవరాజు 1 నరసింహవర్మన్కు మధ్య జరిగిన సంఘర్షణే ఈ మొత్తం యుగాన్ని నిర్వచించింది. ఒకసారి ఈ మ్యాప్స్ని గమనించండి. ఇది వాళ్ల భౌగోళిక పరిస్థితుల్ని మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. చాళుక్యులు దక్కన్ పీఠభూమిలో ఉంటే పల్లవులు తమిళ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ల రాజ్యాలు సరిగ్గా పక్కపక్కనే ఉండటంతో సారవంతమైన భూముల కోసం, ఆధిపత్యం కోసం నిరంతర సంఘర్షణ అనేది ఒక రకంగా అనివార్యమైంది. మ్యాప్ ఆధారిత ప్రశ్నలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ 2 రాజ్యాలు కేవలం యుద్ధాలు మాత్రమే చేయలేదు. వాళ్లు అత్యంత అధునాతన పరిపాలనా వ్యవస్థలను కూడా అభివృద్ధి చేశాయి. బ్రహ్మదేయ, సభ, ఊర్ ఈ పదాలు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింట్లోనూ చాలా కీలకం. ముఖ్యంగా బ్రాహ్మణులు నిర్వహించే అధికారిక సభకు సాధారణ గ్రామస్తులు ఉండే అనధికారిక ఊరుకు మధ్య ఉన్న తేడా వాళ్ల పరిపాలనలోని సూక్ష్మత్వాన్ని మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ పోటీలోంచి పుట్టిన ఒక అద్భుతమైన, కంటికి కనిపించే వారసత్వం వైపు మన దృష్టిని సారిద్దాం. అదే ఆలయ వాస్తుశిల్పంలో జరిగిన విప్లవం. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో అత్యంత ముఖ్యమైన టాపిక్. పల్లవుల కీలక ఆవిష్కరణే ఈ రాతిని తొలిచి నిర్మించిన గుహాలయాలు. అసలేంటి ఈ ఏకశిలా వాస్తుశిల్పం? పేర్లోనే ఉంది గదా, ఒకే ఒక్క బండరాయిని మొత్తం గుడిగా మార్చడం. మొదటి మహేంద్రవర్మన్ ఈ శైలిని ప్రారంభించి దక్షిణ భారతదేశ ఆలయ నిర్మాణంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఇది వారి మధ్య నిర్మాణ పోటీలో మొదటి దశ అని చెప్పొచ్చు. ఈ ఆలయ నిర్మాణం అనేది ఒక్కసారిగా జరిగిపోలేదు. దీనికొక పరిణామక్రమం ఉంది. దాని మనం 3 దశలుగా చూడొచ్చు. మొదట రాతిని తొలిచి గుహాలయాలు కట్టారు. తర్వాత ఒకే రాయిని రథాలుగా, ఆలయాలుగా మలిచారు. ఆ తర్వాత రాళ్లను విడివిడిగా పేర్చి పెద్ద పెద్ద ఆలయాలను నిర్మించారు. ఈ పరిణామక్రమం మనకు మెయిన్స్ సమాధానాల్లో ఒక చక్కని ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. ఇక్కడ ఈ 2 చిత్రాల్ని పక్కపక్కన పెట్టి చూస్తే ఆ తేడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎడమవైపు చాళుక్యుల నిర్మాణాత్మక శైలి, అంటే రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి కట్టడం. కుడివైపు పల్లవుల ఏకశిలా శైలి, అంటే ఒకే బండరాయిని గుడిగా మలచడం. ఈ చిత్రాలు వారి విభిన్న విధానాలను మనకు చాలా స్పష్టంగా వివరిస్తాయి. ఈ మొత్తం వాస్తుశిల్ప పోటీకి, మార్పిడికి ఒక పరాకాష్ట. అదే పట్టడకల్. ఇక్కడ ప్రత్యర్థుల మధ్య పోటీ ఒక ప్రత్యేకమైన శైలుల కలయికకు దారితీసింది. విరూపాక్ష ఆలయంలో ద్రావిడ శైలి, నాగర శైలి రెండూ కనిపించడం. యుద్ధం మధ్యలో కూడా సాంస్కృతిక మార్పిడి ఎంత గొప్పగా జరిగిందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన నిదర్శనం. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికి చాలా ముఖ్యమైన పాయింట్. సరే, ఇప్పటిదాకా మనం రాజులు, రాజ్యాలు కట్టించిన ఆలయాల గురించి చూశాం. కాని అదే సమయంలో సామాన్య ప్రజల జీవితాల్లో ఒక పెద్ద విప్లవం వస్తోంది. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే భక్తి ఉద్యమం. ఇది సామాజిక చరిత్ర కోణంలో చాలా ముఖ్యం. అసలు భక్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది దేవుడితో ఒక పర్సనల్ కనెక్షన్. క్లిష్టమైన యజ్ఞాలు, యాగాలు, కుల కట్టుబాట్లతో సంబంధం లేకుండా ఎవరైనా సరే తమకు ఇష్టమైన దేవుడిని ప్రేమతో, భక్తితో ఆరాధించవచ్చు అనే భావన. ఇది కేవలం మత ఉద్యమమే కాదు, ఒక శక్తివంతమైన సామాజిక ప్రతిస్పందన కూడా. భక్తి ఉద్యమం ఎంత విప్లవాత్మకమైనదో
ఈ అంశాలు మనకు చూపిస్తాయి. సంస్కృతంలో కాకుండా తమిళం వంటి స్థానిక భాషల్లో పాటలు పాడటం ద్వారా మతాన్ని సామాన్యులకు చేర్చారు. కుల వ్యవస్థను ప్రశ్నించారు. ఆండ్రాల్ వంటి మహిళా సాధువులు, వివిధ కులాల నుండి వచ్చిన నాయన్మార్లు, ఆల్వార్లు దీని సామాజిక కలుపుగోలుతనాన్ని ప్రదర్శిస్తాయి. ఈ భక్తి ఉద్యమం అనేది ప్రధానంగా 2 పాయలుగా ప్రవహించింది. విష్ణువును ఆరాధించేవారిని ఆళ్వార్లు అంటారు. శివుణ్ణి ఆరాధించేవారిని నయన్మార్లు అంటారు. వారి పవిత్ర గ్రంథాలు ఆళ్వార్లది నాలాయర దివ్య ప్రబంధం, నయన్మార్లది తేవారం. ఈ పేర్లను గుర్తుంచుకోవడం ప్రిలిమ్స్ పరీక్షకు చాలా ముఖ్యం. మన చివరి విభాగానికి వచ్చేద్దాం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ భావోద్వేగపూరితమైన భక్తి ఇప్పుడొక తాత్విక రూపం తీసుకోబోతోంది. అంటే ఆ ఎమోషన్కి ఒక ఇంటెలెక్చువల్ స్ట్రక్చర్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇది భారతీయ తత్వశాస్త్రం యొక్క పరిణామంలో ఒక కీలకమైన ఘట్టం. ఈ టైంలైన్ చూడండి. ఇది మనకు మొత్తం కథను చాలా స్పష్టంగా వివరిస్తోంది. మొదట ఆళ్వార్లు, నాయన్మార్లు భక్తి ఉద్యమంతో ఒక భావోద్వేగ పునాది వేశారు. ఆ తర్వాత 8వ శతాబ్దంలో ఆదిశంకరులు, 11వ శతాబ్దంలో రామానుజుడు వంటి ఆచార్యులు దానిపై గొప్ప తాత్విక నిర్మాణాలను నిర్మించారు. ఆదిశంకరులు ప్రతిపాదించిన అద్వైత వేదాంతం భారతీయ తత్వశాస్త్రంలో ఒక మైలురాయి. దీని అసలర్థం ఏంటంటే 2 కానిది. అంటే మన ఆత్మ, ఆ పరమాత్మ వేరువేరు కాదు, 2 ఒకటే. మనం చూస్తున్న ఈ ప్రపంచం కేవలం ఒక భ్రమ లేదా మాయా అని ఆయన సిద్ధాంతం. ఇప్పుడు శంకరుల అద్వైతానికి సమాధానంగా రామానుజుల తాత్వికత వస్తుంది. ఆయన ప్రకారం ఆత్మ, ప్రపంచం మాయ కాదు, అవి కూడా నిజమే. అవన్నీ కూడా ఆ బ్రహ్మంలో భాగమే. ఈ సిద్ధాంతం ద్వారా భగవంతునిపై భక్తి చూపించడం అనేది మోక్షానికి సరైన మార్గం అని ఆయన తాత్వికంగా నిరూపించారు. ఇది భక్తి ఉద్యమానికి గొప్ప తాత్విక బలాన్నిచ్చింది. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం యుగం యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది. ఇది కేవలం దక్షిణ భారతదేశ చరిత్ర కాదు, ఇది ఉత్తర దక్షిణ సంప్రదాయాలను కలిపి ఒక సమగ్ర భారతీయ సంస్కృతిని రూపొందించిన కాలం. మెయిన్ సమాధానాన్ని ముగించడానికి ఇదొక అద్భుతమైన వాక్యం. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ కాలం మనకందించిన గొప్ప వారసత్వమేది? కంటికి కనిపించే అద్భుతమైన రాతి కట్టడాలా, లేక ఒక ఉపఖండం మొత్తాన్ని ప్రభావితం చేసిన భక్తి, తత్వశాస్త్రం వంటి ఆలోచనలా? ఈ ప్రశ్నపై ఆలోచించడం ఈ అంశంపై మనకు మరింత లోతైన అవగాహనను పెంపొందిస్తుంది. నమస్కారం. సుమారు 300 సంవత్సరాలు, 5 వేర్వేరు రాజవంశాలు, కాని ఒకే సింహాసనం, ఢిల్లీ. ఈరోజు మనం ఢిల్లీ సుల్తానేట్ కథ తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం యుద్ధాలు, దండయాత్రల గురించి మాత్రమే కాదు, భారత ఉపఖండం రూపురేఖలనే శాశ్వతంగా మార్చేసిన ఒక కొత్త సామ్రాజ్యం ఎలా పుట్టింది, ఎలా నిలబడింది, ఎలా పతనమైందో లోతుగా విశ్లేషిద్దాం. ఈరోజు మన ప్రయాణం 5 భాగాలుగా సాగుతుంది. మొదట కేవలం దండయాత్రలు చేయడానికి వచ్చినవాళ్లు ఇక్కడే పాలకులుగా ఎలా మారారో చూద్దాం. ఆ తరువాత ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు, అది ఎలా అత్యున్నత స్థాయికి చేరింది, మళ్లీ ఆశయం కారణంగా ఎలా పతనమైంది. చివరగా వాళ్లు మనకు వదిలి వెళ్లిన అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఏంటో తెలుసుకుందాం. అసలీ కథ ఎలా మొదలైంది? దోచుకోవడానికొచ్చినవాళ్లు ఇక్కడే ఉండిపోయి రాజులు ఎలా అయ్యారు? ఈ మార్పు వెనకున్న కారణాలేంటి? ఢిల్లీ సుల్తానేట్ అనే ఒక పెద్ద సామ్రాజ్యానికి పునాది ఎలా పడిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, మొదట్లో వాళ్ల ఉద్దేశం దోపిడీ మాత్రమే. ఇక్కడి సంపదను దోచుకుని వెళ్ళిపోవాలి, అంతే. కాని ఆ ఆలోచనా విధానం నెమ్మదిగా మారింది. ముఖ్యంగా 1192లో జరిగిన 2వ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్పై మహమ్మద్ ఘోరీ గెలిచినప్పుడు అసలు కథ మొదలయింది. దోపిడీదారులుగా కాదు, పాలకులుగా ఇక్కడే స్థిరపడొచ్చు అనే ఆలోచనకు బీజం పడింది అప్పుడే. ఇది కేవలం ఒక యుద్ధ విజయం కాదు, ఒక కొత్త సామ్రాజ్యపు ఆలోచనకు నాంది. సో ఈ టైంలైన్ మనకేం చెప్తోందంటే, ఢిల్లీ సుల్తానేట్ అనేది ఏదో ఒకే రోజులో హఠాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. దాని వెనక దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది. 8వ శతాబ్దంలో సింధుపై అరబ్బుల దండయాత్రతో మొదలై గజనీ దాడులతో కొనసాగి చివరికి 1206లో కుతుబుద్దీన్ ఐబక్తో ఢిల్లీలో ఒక కొత్త శక్తి కేంద్రం అధికారికంగా ఏర్పడింది. అదొక సుదీర్ఘ ప్రక్రియ. సరే, సామ్రాజ్యమైతే మొదలైంది, మరి దాన్ని నిలబెట్టాలి కదా. మొదటి రాజవంశం అంటే
బానిస వంశం వాళ్ల ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ అదే. గెలిచిన ఈ కొత్త విశాలమైన భూభాగాన్ని ఎలా ఒకటిగా ఉంచాలి, పరిపాలన ఎలా చెయ్యాలి, ఈ ప్రశ్నలకు వాళ్లు వెతికిన సమాధానాలే వాళ్ల పాలనకు పునాది అయ్యాయి. మామ్లూక్ ఈ పదానికి అర్థమేంటో తెలుసా? బానిస. అవును, మీరు విన్నది నిజమే. ఈ రాజవంశాన్ని స్థాపించిన కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్ లాంటి వాళ్లు పుట్టుకతో రాజులు కాదు. వాళ్ళొకప్పటి సైనిక బానిసలు. తమ ప్రతిభతో, పోరాట నైపుణ్యంతో సుల్తానుల స్థాయికి ఎదిగారు. అందుకే వాళ్ళెప్పుడూ తమ అధికారాన్ని నిరూపించుకోవాల్సి వచ్చేది. ఈ నేపథ్యమే వాళ్ల పాలనను చాలా వరకు ప్రభావితం చేసింది. ఐబక్ పునాది వేస్తే దానిమీద పటిష్టమైన భవనాన్ని కట్టింది మాత్రం ఇల్తుత్మిష్. అందుకే అతన్ని నిజమైన వ్యవస్థాపకుడు అంటారు. కేవలం గెలవడం కాదు, గెలిచిన దాన్ని నిలబెట్టడం ఎలాగో చూపించాడు. మంగోలుల ప్రమాదాన్ని పసిగట్టి రాజ్యాన్ని కాపాడాడు. ఢిల్లీని అసలైన రాజధానిగా మార్చి పరిపాలనకు ఒక రూపాన్నిచ్చాడు. ఇల్తుత్మిష్ తర్వాత వచ్చిన బల్బన్ పద్ధతి పూర్తిగా వేరు. అతని పాలసీ ఒకటే, ఐరన్ అండ్ బ్లడ్. అంటే సుల్తాన్ మాటే శాసనం. ఎదురు తిరిగితే ఇక వాళ్ల కథ ముగిసిన్నట్టే. అధికారమంటే ఏంటో చాలా కఠినంగా చూపించాడు. తనను ఎవరూ ప్రశ్నించకుండా ప్రభువుల్ని అదుపులో పెట్టడానికి ఒక పక్కా స్పై నెట్వర్క్ను కూడా నడిపాడు. ఇక్కడ్నుండి కథ మరో మలుపు తీసుకుంటుంది. బానిస వంశం పోయి ఖిల్జీల శకం మొదలవుతుంది. దీన్ని ఒక విప్లవం అనే చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీ సుల్తానేట్ తన పీక్ స్టేజ్కి, అంటే అత్యున్నత స్థాయి శక్తికి, విస్తరణకి చేరింది వీరికాలంలోనే. మరి ఖిల్జీ విప్లవానికి ముఖ్య పాత్రధారి అల్లావుద్దీన్ ఖిల్జీ. అతనిది ఒకటే కల, యావత్ భారతదేశాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలి. అతని ఈ ఆశయమే సుల్తానేట్ సరిహద్దుల్ని ఊహించనంతగా విస్తరింపజేసింది. ఢిల్లీలో కూర్చుని సౌత్ ఇండియాను కూడా ఏలొచ్చని మొట్టమొదటిసారిగా నిరూపించారు. అప్పటిదాకా అది ఎవరూ చేయలేని పని. వింధ్యా పర్వతాలు దాటి దక్కన్ పీఠభూమిలోకి దూసుకెళ్లారు. ఈ మొత్తం సౌత్ క్యాంపెయిన్ లీడ్ చేసింది ఎవరో తెలుసా? అతని కుడి భుజం లాంటి ఒకప్పటి బానిస మాలిక్ కఫూర్. సరే, ఇంత పెద్ద సైన్యం, దండయాత్రలు, వీటన్నిటికీ డబ్బు కావాలి కదా, ఎక్కడేంచొచ్చింది? అక్కడే అల్లావుద్దీన్ ఖిల్జీ తెలివి కనిపిస్తుంది. అతను తెచ్చిన మార్కెట్ సంస్కరణలు మామూలువి కావు. ప్రతి వస్తువుకి ధర ఫిక్స్ చేశాడు. సైనికులకు జీతాలు క్యాష్ రూపంలో ఇచ్చాడు. పన్నులు నేరుగా వసూలు చేశాడు. ఇవన్నీ ఎందుకంటే తక్కువ ఖర్చుతో పెద్ద సైన్యాన్ని మెయింటైన్ చేయాలి. అదొక పక్కా ప్లాన్డ్ కంట్రోల్ సిస్టమ్. ఖిల్జీల తర్వాత వచ్చింది తుగ్లక్లు. వీరి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీళ్ల దగ్గర అద్భుతమైన ఐడియాలుండేవి, కాని వాటిని అమలు చేయడంలోనే తేడా కొట్టింది. ఆ ప్రయోగాలే చివరికి సామ్రాజ్యం బలహీనపడటానికి కారణమయ్యాయి. ఈ తుగ్లక్లలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి. అతను ఒక రకంగా చెప్పాలంటే తెలివైన మూర్ఖుడు. అతని ఆలోచనలు బ్రహ్మాండంగా ఉండేవి, కాని వాటిని అమలు చేయడంలో పూర్తిగా ఫెయిలయ్యాడు. అతని విజన్కి, అతను సృష్టించిన రియాలిటీకి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఉదాహరణకి ఈ టోకెన్ కరెన్సీనే తీసుకోండి. వెండికి బదులుగా రాగి నాణేలు వాడదాం అన్నాడు. ఐడియా మంచిదే, ఈరోజు మనం కాగితం డబ్బు వాడుతున్నట్టే. కాని ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆ రాగి నాణేలను ఎవరైనా తయారు చేసేలా ఉంది. ఇంకేముంది, ప్రతి ఇంట్లో ఒక టంకశాల తయారైంది. అంతా నకిలీ నాణేలే. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. ఇదొక్కటే కాదు, ఇంకో పెద్ద ఫ్లాప్ ఐడియా, రాజధాని మార్పు. ఢిల్లీ నుంచి దేశం మధ్యలో ఉన్న దౌలతాబాద్కి క్యాపిటల్ మారుద్దామన్నాడు. ఐడియాగా చూస్తే కరెక్టే, కాని అతనేం చేశాడంటే ఢిల్లీ ప్రజలందర్నీ మూటామూల్లే సర్దుకుని 1500 కిలోమీటర్లు నడిచిరమ్మన్నాడు. అదొక పెద్ద ట్రాజడీ. వేల మంది చనిపోయారు. చివరికి ప్లాన్ వర్కౌట్ అవ్వక మళ్లీ ఢిల్లీకే తిరిగొచ్చారు. ఇలాంటి పిచ్చి ప్రయోగాలతో సామ్రాజ్యం బాగా బలహీనపడింది. సరిగ్గా అదే టైంలో తైమూర్ రూపంలో పెను విపత్తు వచ్చి పడింది. అతని దండయాత్ర ఢిల్లీని సర్వనాశనం చేసింది. ఇక అంతే, ఢిల్లీ సుల్తానేట్ పవర్ సెంటర్ అనే మాట పోయింది. ఆ తర్వాత వచ్చిన సయ్యడ్, లోడీ వంశాలు కేవలం నామమాత్రంగానే మిగిలిపోయాయి. సరే, ఇప్పటిదాకా మనం యుద్ధాలు, రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఢిల్లీ సుల్తానేట్ అంటే కేవలం అవేనా? కాదు, వాళ్ళు మనకిచ్చిన అతిపెద్ద వారసత్వం ఇంకోటుంది. అదే కల్చరల్ ఫ్యూజన్, అంటే సంస్కృతుల మేళవెంపు. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మార్పు అనేది ప్రతి రంగంలోనూ కనిపిస్తుంది. ఆర్కిటెక్చర్ తీసుకోండి. ఇక్కడి స్టైల్స్, పర్షియన్ స్టైల్స్ కలిసిపోయి ఆర్చ్లు, డోమ్స్లు వచ్చాయి. మ్యూజిక్లో సితార్, తబలా లాంటి కొత్త వాయిద్యాలు పుట్టాయి.
ఇక భాష విషయానికొస్తే పర్షియన్, ఇక్కడి భాషలు కలవడం వల్లే మన ఉర్దూ భాష పుట్టింది. చివరికి మతంలో కూడా సూఫీ, భక్తి ఉద్యమాలు ప్రేమతత్వాన్ని బోధించాయి. చూడండి, రెండు భిన్న సంస్కృతులు కలిసినప్పుడు ఎంత కొత్తదనం వస్తుందో. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అలై దర్వాజా. చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇక్కడ మీకు రెండు స్టైల్స్ స్పష్టంగా కనిపిస్తాయి. ఆ పైనున్న ఆర్చ్ పక్కా ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, కానీ ఆ గోడల మీద ఉన్న చెక్కడాలు, డిజైన్లు అవి మన భారతీయ శిల్పుల పనితనం. రెండు ప్రపంచాలు ఒకచోట కలిసినట్లేదు. ఒకవేళ ఈ కల్చరల్ ఫ్యూజన్కి మనం ఒక మనిషి రూపాన్ని ఇవ్వాలనుకుంటే అది ఖచ్చితంగా అమీర్ ఖుస్రో అవుతారు. అతన్ని భారతదేశపు చిలుక అని పిలుస్తారు. ఆయన పర్షియన్లో గొప్ప కవి. అదే సమయంలో హిందవీ అనే కొత్త భాషలో, అంటే మన హిందీకి మూల రూపంలో రచనలు చేశారు. ఆయనొక నడిచే సంస్కృతుల సంగమం. ఇక్కడ ఈ కోట్ చూడండి, ఏం చెప్తోందిది? ఈ హిందూ ముస్లిం సాంస్కృతిక కలయిక అనేది ఏదో అనుకోకుండా జరిగింది కాదు. సైన్స్, సాహిత్యం, సంగీతం ఇలా అన్ని రంగాల్లోనూ శతాబ్దాల పాటు కలిసి పనిచేయడం వల్ల సహజంగా పుట్టిన ఒక సంశ్లేషణ అని మనకు అర్థమవుతోంది. సో ఫైనల్గా ఒక ప్రశ్న. ఢిల్లీ సుల్తానేట్ అనగానే మనకు ఏం గుర్తుకు రావాలి? యుద్ధాలు, రక్తపాతంతో నిండిన కాలమా, లేక రెండు గొప్ప సంస్కృతులు కలిసి ఒక కొత్త మిశ్రమ సంస్కృతికి జీవం పోసిన ఒక సృజనాత్మక యుగమా? బహుశా చరిత్ర ఎప్పుడూ నలుపు తెలుపుల్లో ఉండదు. నిజం ఈ రెండింటి మధ్యలోనే ఎక్కడో ఉంటుంది. ఆలోచించండి. మన భారతదేశ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు మనకు ఎక్కువగా ఉత్తర భారతదేశ సామ్రాజ్యాలే గుర్తుకొస్తాయి. కాని కొన్నిసార్లు కొన్ని అద్భుతమైన కథలు విస్మరించబడతాయి. ఈరోజు మనం అలాంటి రెండు శక్తివంతమైన రాజవంశాల గురించి తెలుసుకుందాం. వీళ్ళు దక్షిణాన సముద్రాలనే శాసించారు, కనీవిని ఎరుగని దేవాలయాలు కట్టారు, ఇంకా చెప్పాలంటే ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన ఒక పరిపాలనా వ్యవస్థను సృష్టించారు. వాళ్లే చోళులు మరియు పాండ్యులు. వాళ్ల వారసత్వం ఎంత గొప్పదో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఒక్కసారి ఈ అద్భుతాన్ని చూడండి. ఇది తంజావూరులోని బృహదీశ్వరాలయం. సరిగ్గా 1000 సంవత్సరాల క్రితం కట్టారు దీన్ని. ఇది కేవలం ఒక గుడి కాదు. ఇది చోళుల శక్తికి, వాళ్ల అసాధారణమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక నిలువుటద్దం. దీని నిర్మాణం వెనుక ఉన్న టెక్నిక్స్ ఇప్పటికీ ఇంజనీర్లకు ఒక సవాల్లాంటివి. ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతుంది. ఆలోచించండి, ఆ రోజుల్లో క్రేన్లు లేవు, ఎలాంటి ఆధునిక యంత్రాలు లేవు. మరి అలాంటప్పుడు ఈ గుడి పైభాగంలో 80 టన్నుల బరువున్న ఒకే ఒక్క రాయిని ఎలా పెట్టగలిగారు? ఈ ఒక్క ప్రశ్నే మనల్ని వాళ్ల చరిత్ర లోతుల్లోకి, వాళ్ల సాంకేతిక పరిజ్ఞానం లోపలికి లాక్కెళ్తుంది. సరే, ఈ అద్భుతాల వెనుక ఉన్నది మరెవరో కాదు, దక్షిణ భారతదేశాన్ని ఏలిన రెండు గొప్ప, ఒకరితో ఒకరు పోటీపడే సామ్రాజ్యాలు, చోళులు మరియు పాండ్యులు. వాళ్ల కథే ఈనాటి మన విశ్లేషణ. వీళ్లని ఏవో చిన్న రాజ్యాలు అనుకుంటే పొరపాటే. సంగంయుగం తర్వాత వీళ్ళొక ప్రధాన శక్తిగా ఎదిగారు. కొన్ని శతాబ్దాలపాటు వ్యవసాయం, వాణిజ్యం ఈ రెండింటితో వచ్చిన అపారమైన సంపదతో దక్షిణ భారతదేశంలో శక్తివంతమైన సామ్రాజ్యాలను నిర్మించి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. అయితే ఈ రెండింటి మధ్య కొన్ని కీలకమైన తేడాలున్నాయి. చోళుల బలమంతా సారవంతమైన కావేరీ నది డెల్టా. దాంతో వాళ్లు ఒక వ్యవసాయ శక్తిగా ఎదిగారు. మరోవైపు పాండ్యులు వైగై నది తీరాన్ని కేంద్రంగా చేసుకుని సముద్ర వాణిజ్యంపై పూర్తి దృష్టి పెట్టారు. వాళ్ల రాజధానులు తంజావూరు, మధురై. ఈ తేడాలే వాళ్ల మధ్య నిరంతర పోటీకి, సంఘర్షణకు దారితీశాయి. సరే, వాళ్ల బలం గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు కేవలం భూమిమీదేనా బలవంతులు? కాదు, వాళ్ళు భూమికి, సముద్రానికి కూడా అధిపతులు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క మాట వినండి. చరిత్రకారులేమంటారంటే బెంగాల్ బే ఒక చోళ సరస్సుగా మారింది అని. దీని అర్థమేంటో తెలుసా? ఆ బంగాళాఖాతమంతా వాళ్ల కంట్రోల్లో ఉండేదన్నమాట. ఆ కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాలపై చోళుల ఆధిపత్యం ఎంత సంపూర్ణంగా ఉండేదో ఈ ఒక్క వాక్యం చెబుతుంది. వాళ్ల ప్రభావం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. వాళ్ల ఆధిపత్యం శ్రీలంక, మాల్దీవుల నుంచి ఆగ్నేయాసియాలోని శ్రీవిజయరాజ్యం వరకు, అంటే ఇప్పటి ఇండోనేషియా వరకు విస్తరించింది. ఇది వాళ్ల నౌకాయాన నైపుణ్యానికి అస్సలైన నిదర్శనం. ఇదంతా ఎలా సాధ్యమైంది? దీని వెనుక 2 గొప్ప చోళ చక్రవర్తులున్నారు.
క్రీస్తు శకం 985లో రాజరాజ ఐ నావికా దండయాత్రలు మొదలుపెట్టి శ్రీలంక మాల్దీవులను జయించాడు. ఇక ఆయన కొడుకు రాజేంద్ర ఐ తండ్రిని మించిన తనయుడు. ఆయనొక్క అడుగు ముందుకేసి ఉత్తర భారతదేశంపై దండయాత్ర చేయడమే కాదు, ఏకంగా శ్రీవిజయ రాజ్యంపై దాడి చేసి వాణిజ్య మార్గాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. యుద్ధాలు, విజయాలు ఇవి మాత్రమే కాదు వాళ్ల గొప్పతనం. పరిపాలనలో కూడా వాళ్లు మేధావులు. ముఖ్యంగా గ్రామస్థాయిలో వాళ్లు ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేకమైన పాలనా వ్యవస్థ వాళ్ల ముందుచూపుకు నిదర్శనం. వాళ్ల పాలనను అర్థం చేసుకోవాలంటే బ్రహ్మదేయ అనే పదం గురించి ఖచ్చితంగా తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది బ్రాహ్మణులకు పన్ను మినహాయింపుతో ఇచ్చిన గ్రామం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ గ్రామాలకు స్థానిక పరిపాలనలో చాలా వరకు స్వేచ్ఛ ఉండేది. ఇదొక రకంగా అధికార వికేంద్రీకరణకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ విషయాలన్నీ మనకెలా తెలుసు అంటారా? ఇదిగో ఈ రాతి శాసనాల నుంచే. ఇవి ఉత్తరమేరూర్ శాసనాలు. ఏకంగా 1100 సంవత్సరాల క్రితం వాళ్లు గ్రామాల్లో ఎన్నికలు ఎలా జరిపారో దాని నియమాలేంటో పూసగుచ్చినట్టు వివరిస్తాయి. ఆ ఎన్నికల పద్ధతి పేరు కుడవోలై. వినడానికి కొత్తగా ఉన్నా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఊరిని 30 వార్డులుగా విభజిస్తారు. తర్వాత పోటీ చేసేవాళ్లకి కొన్ని అర్హతలు పెట్టారు. వయస్సు, ఆస్తి, వేదాల మీద పట్టు ఇలాంటివి. అర్హత ఉన్నవాళ్ల పేర్లను తాటాకుల మీద రాసి ఒక కుండలో వేస్తారు. ఆ తర్వాత ఒక చిన్న పిల్లాడ్ని పిలిచి ప్రతి వార్డుకు ఒక చీటీ తీయిస్తారు. అంతే. లాటరీ పద్ధతిలో ప్రతినిధిని ఎన్నుకునేవారు. ఆలోచించండి, రాజుల కాలంలో ఇంత పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థ అద్భుతం కదా! మిలిటరీ పవర్ చూశాం, అడ్మినిస్ట్రేషన్ చూశాం. మరి వాళ్ల సంస్కృతి, వాళ్ల సమాజానికి గుండెకాయ లాంటిదేదన్నా ఉందా అంటే అది ఖచ్చితంగా దేవాలయాలే. దేవాలయం అనగానే మనకు పూజలు, ప్రసాదాలే గుర్తొస్తాయి. కాని ఆ రోజుల్లో అవి అలా కాదు. అవి ఒక రకంగా మినీ సిటీలు. ప్రజల డబ్బు దాచుకునే బ్యాంకుల్లా, పిల్లలకు చదువు చెప్పే పాఠశాలల్లా, ప్రజలు కలుసుకునే కమ్యూనిటీ సెంటర్లా ఇలా ఎన్నో పనులు చేసేవి. మళ్ళీ మన బృహదీశ్వరాలయం దగ్గరకే వద్దాం. ఇప్పుడు దీన్ని వేరే కోణంలో చూద్దాం. ఇది కేవలం ఒక గుడి కాదు. చక్రవర్తి శక్తికి, సంపదకు, దైవభక్తికి ఒక పెద్ద సింబల్. ఇది సామాజిక జీవితానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. 80 టన్నులు! మరోసారి చెప్తున్నా, 80 టన్నులు ఈ గుడిపైన ఉన్న ఆ ఒక్క రాయి బరువు. ఆ కాలంలో వాళ్లు సాధించిన ఇంజనీరింగ్ అద్భుతానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు. నమ్మశక్యంగా లేదు కదా? సరే, చోడులు ఇలా భారీగా కట్టారు కదా, మరి పాండ్యుల సంగతేంటి? ఇక్కడే మనకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎడమవైపు చూడండి. ఇవి చోడుల గుళ్ళు, స్వతంత్రంగా భారీ రాతి కట్టడాలు. కుడివైపు ఉన్నవి పాండ్యులవి. వీళ్ళెక్కువగా కొండలనే తొలిచి గుహాలయాలుగా మార్చారు. 2 విభిన్నమైన కళాత్మక శైలులు. సరే, ఇంత గొప్ప సామ్రాజ్యాలు చివరికి ఏమయ్యాయి? వాళ్లు మనకు మిగిల్చిన వారసత్వమేంటి? ఆఖరిగా ఈ విషయాలు చూసి ముగిద్దాం. ఆర్కిటెక్చర్ మాత్రమే కాదు, చోళులు ఆర్ట్లో కూడా మాస్టర్స్. ముఖ్యంగా బ్రాంజ్ కాస్టింగ్ అంటే కాంస్య విగ్రహాలు పోతపోయడంలో వాళ్లని మించిన వాళ్లు లేరు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణే ఈ నటరాజ విగ్రహం, శివుడి నృత్యరూపం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజుకి భారతీయ కళకొక ప్రతీకగా నిలుస్తోంది. ఓకే, చోళులు కళ, నిర్మాణంలో పేరు తెచ్చుకుంటే పాండ్యులు మాత్రం పూర్తిగా వ్యాపారం మీద దృష్టి పెట్టారు. వాళ్ల సంపదకు మూలమేంటో తెలుసా? ముత్యాలు. ఆ తర్వాత అరేబియా నుంచి తెచ్చిన గుర్రాలు, సుగంధ ద్రవ్యాలు. వీటి వ్యాపారంతో వాళ్లు కుబేరులయ్యారు. దీనికి సాక్ష్యం కూడా ఉంది. ప్రఖ్యాత యాత్రికుడు మార్కోపోలో పాండ్యరాజ్యాన్ని సందర్శించి వాళ్ల సంపద గురించి ఏమని రాశాడో చూడండి. అక్కడ దొరికే ముత్యాలు, విలువైన రాళ్ల పరిమాణం అద్భుతం. గుర్రాల కోసం రాజు పెద్ద మొత్తంలో చెల్లిస్తాడు. దీన్ని బట్టి వాళ్ల ఆర్థిక శక్తి ఏ స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. చివరికి ఉత్తరం నుండి వచ్చిన దండయాత్రలు, ముఖ్యంగా ఢిల్లీ సుల్తానుల దాడులు ఈ గొప్ప సామ్రాజ్యాల పతనానికి కారణమయ్యాయి. కాని రాజ్యాలు పోయినా వాళ్ల వారసత్వం మాత్రం పోలేదు. ఈ రోజుకి దక్షిణ భారతదేశ కళ, మతం మరియు సమాజంపై వాళ్లు వేసిన ముద్ర చెరిగిపోలేదు. అది శాశ్వతంగా నిలిచి ఉంది. సో చోడులు,
పాండ్యుల కథ మనకు ఒక్కటి నేర్పుతుంది. మనకు తెలిసిన చరిత్రే కాకుండా పుస్తకాల్లో ఎక్కువగా ప్రస్తావించబడని మరుగున పడిపోయిన ఎన్నో గొప్ప కథలు ఇంకా ఉన్నాయి. మరి ఈ రాళ్లలో, ఈ కాంస్యంలో మనమింకా కనుక్కోవలసిన రహస్యాలు, వెలికితీయాల్సిన చరిత్రలు ఏమున్నాయో ఆలోచించే. అందరికీ నమస్కారం. మనమిప్పుడు ప్రయాణించబోయేది 14వ శతాబ్దపు దక్షిణ భారతదేశానికి. ఆ టైంలో ఏమైందంటే ఢిల్లీ సుల్తానేట్ అధికారం నెమ్మదిగా బలహీనపడిపోయింది. దీంతో అక్కడొక పెద్ద పవర్ వాక్యూమ్, అంటే అధికార శూన్యత ఏర్పడింది. సరిగ్గా ఈ అస్థిరతే చరిత్ర గతిని మార్చేసే 2 కొత్త సామ్రాజ్యాలు పుట్టుకురావడానికి, శతాబ్దాల పాటు ఒకదానితో ఒకటి తలపడటానికి వేదికను సిద్ధంచేసిందనమాట. ఒకే బహుమతి, కాని పోటీపడేవి 2 బలీయమైన సామ్రాజ్యాలు. మరి అవి 2 ఏకంగా 200 ఏళ్లపాటు తలపడితే అసలు ఏం జరుగుతుంది? సరే, ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ 2 శతాబ్దాలపాటు సాగిన ఈ సుదీర్ఘమైన, చాలా కీలకమైన సంఘర్షణలోకి లోతుగా వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ 2 రాజ్యాల మధ్య వైరం మొదలవడానికే అసలు కారణం వాటి లొకేషనే. 2 తుంగభద్ర నది ఒడ్డునే ఉన్నాయి. అంటే ఒకే నదికి ఇరువైపులా విస్తరించాయనమాట. ఇక మధ్యలో అత్యంత సారవంతమైన వనరులతో నిండిన భూమి ఉంది. సరిగ్గా ఈ భూభాగమే వారి ఆశలకు, ఆధిపత్య పోరుకు కేంద్రబిందువుగా మారిపోయింది. సరే, ఇప్పుడు ఈ 2 రాజ్యాల జననం గురించి చూద్దాం. గందరగోళం నుంచి సామ్రాజ్యాలు ఎలా పుట్టాయో తెలుసుకుందాం. అసలు ఈ రాజ్యాలు ఎలా పుట్టాయి అంటారా? కథ మొత్తం ఢిల్లీ సుల్తానేట్ బలహీనపట్టంతోనే మొదలైంది. దక్కన్లో ఏర్పడిన పవర్ గ్యాపు అక్కడున్న ప్రతిష్టాత్మక నాయకులకు తమ సొంత రాజ్యాలు స్థాపించుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చిందన్నమాట. 14వ శతాబ్దంలో ఈ పవర్ షిఫ్ట్ ఎలా జరిగిందో చూద్దాం. 1325–51 మధ్యకాలంలో మహమ్మద్ తుగ్లక్ దక్షిణ దండయాత్రల వల్ల ఢిల్లీ సుల్తానేట్ బాగా బలహీనపడింది. తర్వాత 1333లో మదురై సుల్తానేట్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. ఇక 1336లో హరిహర మరియు బుక్క విజయనగర రాజ్యాన్ని స్థాపించారు. ఆ వెంటనే 1347లో అల్లావుద్దీన్ హసన్ బహమన్ షా బహమనీ సుల్తానేట్ను స్థాపించాడు. ఈ కాలక్రమాన్ని చూస్తే మార్పులు ఎంత ఫాస్ట్గా జరిగాయో అర్థమవుతుంది కదా. ఆశ్చర్యంగా కేవలం ఓ 20 ఏళ్లలోనే ఢిల్లీ అధికారం పడిపోవడం, దక్షిణ భారతదేశంలో 2 పెద్ద శక్తులు పుట్టుకురావడం జరిగిపోయాయి. ఇది ఆ కాలంలో రాజకీయంగా ఎంత అస్థిరత ఉండేదో మనకు చూపిస్తుంది. సరే, ముందుగా మనం బహమనీ సుల్తానేట్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ల ఆశయం, పరిపాలన, ఇంకా కళ, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వారి పరిపాలన ఎలా ఉండేది, వారి శక్తిని, సంస్కృతిని నిలబెట్టిన కీలక వ్యక్తులెవరు అనే దానిపై ఫోకస్ పెడదాం. రాజ్యాన్ని తరఫ్లు అని పిలిచే 4 పరిపాలనా విభాగాలుగా విభజించేవాళ్లు. ప్రతి విభాగానికి ఒక గవర్నర్ ఉండేవారు. పరిపాలన, అలాగే రెవెన్యూ కలెక్షన్ అంతా ఆయనే చూసుకునే బాధ్యత. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ రాజ్యస్థాపకుడు బహమన్ షా అడ్మినిస్ట్రేషన్ను ఎంత పక్కాగా ప్లాన్ చేసి స్టార్ట్ చేశాడో చూడొచ్చు. ఈ తరఫ్ సిస్టంతో అతను తన పెద్ద రాజ్యాన్ని 4 భాగాలుగా చేసి ఒక్కో భాగానికి ఒక్కో గవర్నర్ను పెట్టాడు. దీనివల్ల సెంట్రలైజ్డ్ కంట్రోల్ వచ్చింది. అలాగే ట్యాక్స్ కలెక్షన్ కూడా చాలా ఎఫెక్టివ్గా చేయడానికి ఇదొక బలమైన పునాది వేసింది. ప్రతి గొప్ప సామ్రాజ్యం వెనుక ఒక మేధావి ఉంటాడు కదా. బహమనీ సామ్రాజ్యానికి ఆ వ్యక్తి మొహమ్మద్ గవాన్. ఈయనే బహమనీ శక్తికి అసలైన రూపశిల్పి. 3వ మహమ్మద్ దగ్గర పనిచేసిన ఈ టాలెంటెడ్ పర్షియన్ మంత్రి తన స్ట్రాటజీలతో, సంస్కరణలతో సుల్తానేట్ ప్రభావాన్ని ఎక్కడికో తీసుకెళ్లాడు. గవాన్ తీసుకొచ్చిన సంస్కరణలు ఆ కాలానికే చాలా మోడర్న్గా ఉండేవి. ఆయనేం చేశాడంటే, గన్ పౌడర్ తయారీ, వాడకం ఏర్పించడానికి పర్షియన్ కెమిస్ట్లను తీసుకొచ్చాడు. ప్రాంతీయ గవర్నర్ల పవర్ను తగ్గించాడు. కొన్ని జిల్లాలను డైరెక్ట్గా సెంట్రల్ కంట్రోల్ కిందకు తెచ్చాడు. బీదర్లో ఒక మదర్సాను స్థాపించి అందులో ఏకంగా 3000 వ్రాతప్రతులతో ఒక లైబ్రరీని ఏర్పాటు చేశాడు. ఇంకా రెవెన్యూ సిస్టమ్స్ను మార్చి అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్ను ఇంప్రూవ్ చేశాడు. అయితే ఆయన ప్రతి సంస్కరణ 2 వైపులా పదునున్న కత్తిలా పనిచేసింది. ఎలాగంటే, సెంట్రల్ గవర్నమెంట్ను స్ట్రాంగ్ చేయడం ద్వారా ఆయన లోకల్ గవర్నర్ల పవర్ను తగ్గించాడు. సరిగా ఇదే అతనికి చాలామంది శక్తివంతమైన శత్రువులను తయారుచేసింది. చివరికి అదే అతని పతనానికి దారితీసింది. ఇగో ఇదే గోల్కొండ కోట, వజ్రాల మార్కెట్, ఇంకా ఒక శైవిక స్థావరం. ఇది దక్కన్ సుల్తానేట్ల సంపదకు, శక్తికి ఒక సింబల్ అన్నమాట. గోల్కొండ కోట అంటే ఒక మిలిటరీ ఫోర్ట్ మాత్రమే కాదు,
ఇది ఆ కాలపు సంపదకు, పవర్కు ఒక ప్రతీక. ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల మార్కెట్గా ఉంటూ దక్కన్ సుల్తానేట్లకు విపరీతమైన సంపదలు తెచ్చిపెట్టింది. దీని ఆర్కిటెక్చర్ చూస్తే ఆ యుగం యొక్క స్ట్రాటజిక్ ఇంకా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటో మనకు ఈ రోజుకి అర్థమవుతోంది. సరే, ఇప్పుడు విజయనగర వైభవం గురించి మాట్లాడుకుందాం. దీన్నే విజయ సామ్రాజ్యం అని కూడా అంటారు. అంటే బహమనిల మెయిన్ రైవల్స్ అన్నమాట. ఇప్పుడు మనం విజయనగర సామ్రాజ్యం వైపు దృష్టి సారిద్దాం. దాని పునాదులేంటి, ఇంకా దాని గొప్ప స్థాయికి తీసుకెళ్లిన ప్రఖ్యాత పాలకుడెవరు అనే విషయాలు తెలుసుకుందాం. కృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు పాలించారు. ఆయన విజయనగర పాలకులలోనే గ్రేటెస్ట్ అని, ఇంకా భారత చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధ రాజులలో ఒకరిగా పరిగణించబడ్డారు. నిజమే, విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే పేరు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కేవలం యుద్ధాలు గెలిచిన ఒక మిలిటరీ లీడర్ మాత్రమే కాదు. ఆయన పాలనలో కళలు, సాహిత్యం, ఆర్కిటెక్చర్ అన్నీ అద్భుతంగా వికసించాయి. ఆయనే విజయనగర స్వర్ణయుగానికి అసలైన రూపశిల్పి. ఇవి కృష్ణదేవరాయల కాలం నాటి బంగారు నాణేలు. వీటిని వరాహ అని పిలుస్తారు. వీటిమీద హిందూ దేవతలు, రాజచిహ్నాలు ఉంటాయి. ఇవి ఆ సామ్రాజ్యం యొక్క అపారమైన సంపదకు నిదర్శనం. వాళ్ల వెల్త్కు ఈ గోల్డ్ కాయిన్సే ఒక ప్రూఫ్. ఇవి కేవలం కరెన్సీ కాదు, వాటిపై చెక్కిన హిందూ దేవతల బొమ్మలు, రాజచిహ్నాలు ఆ సామ్రాజ్యం యొక్క కల్చరల్ ఐడెంటిటీని, ఇంకా వాళ్ల ఫైనాన్షియల్ పవర్ను మనకు స్పష్టంగా చూపిస్తాయి. మరి కృష్ణదేవరాయల విజయాలేంటో చూద్దాం. ఆయన చాలా సమర్థవంతమైన సైన్యాన్ని నిర్వహించాడు. బహమనీ సుల్తాన్ల మీద, ఒరిస్సా గజపతుల మీద నిర్ణయాత్మక విజయాలు సాధించాడు. కొత్త టెంపుల్స్ కట్టించాడు. ఇంకా చాలా పాత టెంపుల్స్కు అద్భుతమైన గోపురాలు కట్టించాడు. అష్టదిగ్గజాలు అని పిలిచే గొప్ప కవులను, పండితులను పోషించాడు. అలాగే పోర్చుగీసు వాళ్లతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. అంటే ఆయన పాలనలో చాలా కోణాలున్నాయన్నమాట. ఒకవైపు తన పవర్ఫుల్ ఆర్మీతో సరిహద్దులను విస్తరించాడు. మరోవైపు అద్భుతమైన దేవాలయాలు కట్టించాడు, కవులను ఆదరించాడు, పోర్చుగీసు వాళ్లతో ట్రేడ్ రిలేషన్స్ పెట్టుకున్నాడు. ఇలా ప్రతి ఫీల్డ్లోనూ తన మార్కు చూపించటం ఆయన స్పెషాలిటీ. సరే, ఈ నాయక్ వ్యవస్థ ఎలా పనిచేసేదో చూద్దాం. ఫస్ట్ స్టెప్, టెరిటరీ అసైన్ చేయడం. అంటే రాజ్యాన్ని ప్రావిన్సులుగా, వాటిని మళ్లీ రాయలు అనే ప్రాంతాలుగా విభజించేవారు. రెండో స్టెప్, మిలిటరీ ఆబ్లిగేషన్. ఒక మిలిటరీ లీడర్కు, అంటే నాయక్కు ఒక ప్రాంతాన్నిచ్చి రాజు కోసం కొంత సైన్యాన్ని మెయింటైన్ చేసే బాధ్యతను అప్పగించేవారు. ఇక మూడో స్టెప్, కప్పం చెల్లింపు. నాయక్ తన ఆర్మీని మెయింటైన్ చేయడానికి ఆ ప్రాంతం నుంచి ట్యాక్సులు వసూలు చేసి అందులో కొంత భాగాన్ని రాజుకు ఏటా కప్పంగా చెల్లించేవాడు. మరి ఇంత పెద్ద ఆర్మీని, ఇంత పెద్ద రాజ్యాన్ని ఆయన ఎలా మేనేజ్ చేయగలిగాడు అంటే సమాధానం ఈ నాయక్ వ్యవస్థలోనే ఉంది. ఇది ఒక రకంగా మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అన్నమాట. ఈ సిస్టమే విజయనగర సైన్యానికి, ప్రభుత్వానికి బ్యాక్బోన్గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆ నిర్ణయాత్మక ఘర్షణ గురించి చూద్దాం. అదే 1565లో జరిగిన తల్లికోట యుద్ధం. 2 శతాబ్దాల పాటు సాగిన ఈ ఆధిపత్య పోరు చివరికి ఒక డిసైసివ్ మూమెంట్కు దారితీసింది. ఆ ఒక్క యుద్ధమే మొత్తం దక్షిణ భారతదేశ భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసింది. ఈ సంఘర్షణకు ఫ్లాష్ పాయింట్ ఏంటంటే కృష్ణా, తుంగభద్రా నదుల మధ్య ఉన్న సారవంతమైన, చాలా స్ట్రాటజిక్ ప్రాంతమైన రాయచూర్ దోఆబ్. గుర్తుందా? మనం ఈ విశ్లేషణ మొదట్లో దీని గురించే మాట్లాడుకున్నాం. ఈ ఒక్క సారవంతమైన భూభాగమే 200 ఏళ్లకు పైగా ఆగని యుద్ధాలకు, రక్తపాతానికి ఆజ్యం పూసింది. ఇదే ఆ తల్లికోట యుద్ధం. దీన్నే రాక్షసి తంగడి అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో దక్కన్ సుల్తానేట్ల కూటమి అంతా కలిసి విజయనగర సామ్రాజ్యం యొక్క శక్తిని ఎదుర్కొంది. ఇదే ఆ నిర్ణయాత్మక పోరాటమన్నమాట. అప్పటిదాకా తమలో తమకు ఎన్ని గొడవలున్నా దక్కన్ సుల్తానేట్లు వాటన్నిటినీ పక్కనబెట్టాయి. తమ కామన్ పవర్ఫుల్ ఎనిమీ అయిన విజయనగరాన్ని ఎదుర్కోవడానికి ఒకే కూటమిగా ఏకమయ్యాయి. ఇది నిజంగా చరిత్రను మార్చేసిన ఘట్టం. విజయోత్సాహంతో బహమనీ సైన్యాలు తమ చరిత్రలో మొదటిసారిగా విజయనగర నగరంలోకి ప్రవేశించి దానిని దోచుకుని అనేక నెలల పాటు నాశనం చేశాయి. ఈ మాటలు చాలు ఆ యుద్ధం తర్వాత జరిగిన విధ్వంసం ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి. ఒకప్పుడు వైభవంగా వెలిగిన ఆ నగరం కొన్ని నెలలపాటు దోపిడీకి, నాశనానికి గురైంది. ఇది విజయనగర స్వర్ణయుగానికి ఒక విషాదకరమైన ముగింపు పలికింది. సరే, ఇప్పుడు మనం శాశ్వత వారసత్వం గురించి చూద్దాం. సంఘర్షంలో రూపుదిద్దుకున్న సంస్కృతి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. యుద్ధం ముగిసింది, రాజ్యాలు పతనమయ్యాయి. కాని వాళ్ల కథ ఇక్కడితో ముగిసిపోలేదు.
పొలిటికల్గా పడిపోయినా సరే ఈ ప్రత్యర్థి సామ్రాజ్యాల వారసత్వం ఎలా కొనసాగిందో ఇప్పుడు మనం చూద్దాం. ఆ నిర్ణయాత్మక యుద్ధం తర్వాత ఈ రెండు శక్తుల భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది. బహమనీ సుల్తానేట్ ఏమైందంటే 1527 తర్వాత 5 ఇండిపెండెంట్ దక్కన్ సుల్తానేట్లుగా విడిపోయింది. చివరికి మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది. ఇక విజయనగర సామ్రాజ్యం విషయానికొస్తే తల్లికోట తర్వాత బాగా బలహీనపడి 17వ శతాబ్దం వరకు నెమ్మదిగా క్షీణించింది. అధికారమంతా ప్రాంతీయ నాయకరాజ్యాలకు మారింది. అలా వారి దారులు శాశ్వతంగా విడిపోయాయి. ఇక్కడ చూడండి, ఎడమవైపు గోల్కొండ కోట యొక్క ఇండో సార్సనిక్ స్టైల్, కుడివైపు కృష్ణదేవరాయలను స్మరించుకునే ఒక స్టాంప్. ఇది ద్రావిడ నిర్మాణ సాంస్కృతిక సంప్రదాయానికి ప్రతీక. వాళ్ల వారసత్వంలో ఉన్న డైవర్సిటీ వాళ్ల ఆర్కిటెక్చర్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు ఇండో ఇస్లామిక్ స్టైల్లో గోల్కొండ కోట, మరోవైపు ద్రావిడ స్టైల్లో విజయనగర నిర్మాణాలు. ఈ రెండు వేరువేరు కల్చరల్ వరల్డ్స్ దక్కన్లో ఎలా పక్కపక్కనే ఉన్నాయో చెప్పడానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్. వాళ్లు మిగిల్చిన శాశ్వత ప్రభావమేంతో చూద్దాం. ఆర్కిటెక్చర్ విషయానికొస్తే హంపీ శిథిలాలు ఈ రోజుకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉన్నాయి. మరోవైపు గోల్కొండ, బీదర్ బహమనీ ఇంజనీరింగ్కు సాక్ష్యాలుగా నిలిచాయి. సాహిత్యం చూస్తే రెండు రాజ్యాల ఆస్థానాలు సంస్కృతం, తెలుగు, కన్నడ, పర్షియన్ భాషల్లో గొప్ప గొప్ప రచనలను సృష్టించాయి. పరిపాలనలో నాయక్ వ్యవస్థ సౌత్ ఇండియాలో తర్వాత వచ్చిన ప్రాంతీయ రాష్ట్రాలను బాగా ప్రభావితం చేసింది. ఇక ఆర్ట్ విషయానికొస్తే లోకల్ ఫారిన్ స్టైల్స్ను మిక్స్ చేస్తూ యూనిక్ పెయింటింగ్, స్కల్ప్చర్ స్టైల్స్ డెవలప్ అయ్యాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, వాళ్ల మధ్య ఎంత గట్టి వైరం ఉన్నప్పటికీ రెండు రాజ్యాలు కూడా కళ, వాస్తుశిల్పం, సాహిత్యంలో ఒక గొప్ప వారసత్వాన్ని మనకు మిగిల్చాయి. ఆ ప్రభావం ఈ రోజుకి ఈ ప్రాంతంలో సజీవంగానే ఉంది. మరి గొప్ప వైరాలు నాశనం చేస్తాయా, లేక సామ్రాజ్యాల కన్నా ఎక్కువ కాలం నిలిచే వారసత్వాలను సృష్టిస్తాయా? ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. సంఘర్షణకు, సాంస్కృతిక సృష్టికి మధ్య ఉండే ఈ కాంప్లెక్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తూ ఉండండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన, ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే భక్తి ఉద్యమం. ఇది కేవలం ఒక మతపరమైన మార్పు మాత్రమే కాదు, సమాజాన్ని, ప్రజల ఆలోచనలను సమూలంగా మార్చేసిన ఒక గొప్ప విప్లవం. అసలు భక్తి ఉద్యమం అంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఎందుకు అంత శక్తివంతంగా మారింది? పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఆలోచించండి. నమ్మకమే ఒక ఆయుధంగా మారితే, విశ్వాసమే ఒక తిరుగుబాటుగా రూపాంతరం చెందితే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు విశ్లేషణను ప్రారంభిద్దాం. ఎందుకంటే భక్తి ఉద్యమం అంటే అదే. అది అప్పటి కఠినమైన సామాజిక, మతపరమైన వ్యవస్థ మీద ప్రజల హృదయాల్లోంచి వచ్చిన ఒక శక్తివంతమైన తిరుగుబాటు. సరే, ఈరోజు మనం ఏ విషయాల గురించి మాట్లాడుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవి, తర్వాత ఈ ఉద్యమం దక్షిణాన ఎలా మొదలైంది, ఉత్తరానికి ఎలా వ్యాపించింది, సూఫీ తత్వంతో ఎలా కలిసింది, దీనికి నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తులెవరు, చివరగా ఇది మనకు ఎలాంటి వారసత్వాన్ని అందించిందో చర్చిద్దాం. అసలు ఈ భక్తి ఉద్యమం రాకముందు భారతదేశంలో పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. అదొక రకంగా చెప్పాలంటే అంతటా అడ్డుగోడలే. మతం కొందరికే సొంతం, దేవుడు సామాన్యుడికి చాలా దూరం. ప్రతిదీ కఠినమైన నియమాలతో, కర్మకాండలతో నిండిపోయుండేది. ఇక్కడ చూడండి ఎంత తేడా ఉందో. ఒకవైపు వేద కర్మకాండలు, అంటే అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉండే పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు. ఇవన్నీ కేవలం సంస్కృతం తెలిసిన పండితులకే సాధ్యమయ్యేవి. మోక్షం కూడా కొందరికే అన్నట్టుగా ఉండేది. కాని భక్తి మార్గం దానికి పూర్తి భిన్నమైన దారి చూపించింది. దేవుణ్ణి చేరుకోవడానికి పెద్ద పెద్ద పూజలక్కర్లేదు, మనస్ఫూర్తిగా భక్తి ఉంటే చాలు అంది. అందర్నీ కలుపుకుపోయింది. ప్రజల భాషలోనే దేవుణ్ణి కీర్తించింది. మోక్షం అందరి హక్కు అని చెప్పింది. మరి ఇంత గొప్ప మార్పుకి బీజం ఎక్కడ పడింది? ఈ విప్లవ జ్వాల ఎక్కడ మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఈ కథ మొదలైంది మన దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో. ఈ ఉద్యమానికి పునాదిరాళ్లు వేసింది నాయనార్లు, ఆళ్వార్లు. నాయనార్లు శివభక్తులు, ఆళ్వార్లు విష్ణుభక్తులు. వీళ్లు చేసిన అతిపెద్ద విప్లవాత్మకమైన పని ఏంటో తెలుసా? పండితుల భాష అయిన సంస్కృతాన్ని పక్కనపెట్టి సామాన్య ప్రజలు మాట్లాడే తమిళ భాషలో దేవుడుపై కీర్తనలు రాశారు. దీనివల్ల దేవుడు, భక్తి అనేవి నేరుగా ప్రజల గుండెల్లోకి చేరాయి.
ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భక్తి ఉద్యమం అనేది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు. 7వ శతాబ్దంలో దక్షిణాన ఒక చిన్న నిప్పురవ్వగా మొదలై శతాబ్దాలు గడిచే కొద్దీ నెమ్మదిగా దేశమంతటా ఒక పెద్ద మంటలా వ్యాపించింది. సరే, దక్షిణాదిలో మొదలైన ఈ ఉద్యమ ప్రవాహం ఉత్తర భారతదేశానికి ఎలా చేరింది? దాన్ని అక్కడ ముందుకు నడిపించిన కీలక వ్యక్తులెవరు? రామానందుడు, కబీర్, గురునానక్ లాంటివాళ్ల పాత్ర ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. భక్తి ఉద్యమంలో రామానుజుల పాత్ర చాలా కీలకం. అప్పటివరకు కేవలం భావోద్వేగంగా ఉన్న భక్తికి ఆయన ఒక తాత్విక, వేదాంతపరమైన బలాన్ని చేకూర్చారు. అంటే మనస్ఫూర్తిగా, తీవ్రమైన భక్తితో దేవుణ్ణి కొలిస్తే చాలు, అదే మోక్షానికి తిన్నని దారి అని ఆయన శాస్త్రబద్ధంగా నిరూపించారు. ఇది భక్తి మార్గానికి, మేధావుల ఆమోదం లభించడానికి ఎంతగానో ఉపయోగపడింది. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టమేదైనా ఉందంటే అది భక్తి ఉద్యమం, ఇస్లామిక్ సూఫీతత్వం కలవడమే. ఈ 2 ఉద్యమాలు ఒకదానినొకటి ప్రభావితం చేసుకున్నాయి. 2 వేర్వేరు ప్రవాహాలు కలిసి ఒకే నదిగా మారినట్టు ఇవి 2 కలిసి ఒక కొత్త సాంస్కృతిక సమ్మేళనానికి దారితీశాయి. సాంస్కృతిక సమ్మేళనం అంటే కల్చరల్ సింక్రెటిజం. ఈ పదం వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా అర్థం చాలా సులభం. 2 వేర్వేరు సంస్కృతులు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు వాటిలోంచి ఒక సరికొత్త, ప్రత్యేకమైన సంస్కృతి పుడుతుంది. భక్తి, సూఫీ ఉద్యమాలు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. మరి ఈ 2 ఉద్యమాలు ఎందుకు అంతగా కలిసిపోయాయి? ఎందుకంటే వాటి మూల సిద్ధాంతాలు చాలా వరకు ఒకేలా ఉన్నాయి. చూడండి, 2 కూడా దేవుడితో ఒక వ్యక్తిగత, ప్రేమపూర్వకమైన బంధానికి ప్రాధాన్యత ఇచ్చాయి. మతంలోని ఆడంబరాలను, కఠినమైన ఆచారాలను 2 వ్యతిరేకించాయి. ప్రేమ, సంగీతం, కవిత్వం ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చని నమ్మాయి. అందుకే అవి ఒకదానికొకటి చాలా దగ్గరయ్యాయి. సరే, ఇప్పుడు ఈ ఉద్యమానికి ప్రాణం పోసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కొందరు గొప్ప సంస్కర్తల గురించి తెలుసుకుందాం. కబీర్, ఈయన కేవలం కవి కాదు, ఒక సామాజిక విప్లవకారుడు. రాయిని పూజిస్తే దేవుడు దొరికితే నేను పర్వతాన్నే పూజిస్తాను అంటూ ఆనాటి మూఢనమ్మకాలను సూటిగా ప్రశ్నించారు. హిందూ, ముస్లిం మతాల మధ్య ఉన్న అడ్డుగోడలను కూల్చేసి దేవుడొక్కడే అని చాటి చెప్పారు. ఇక గురునానక్ గారి బోధనల సారాంశం ఒక్కటే: ఏక్ ఓంకార్, అంటే భగవంతుడు ఒక్కడే, మానవులందరూ సమానమే అని ఆయన బలంగా నమ్మారు, బోధించారు. భక్తి ఉద్యమం, సూఫీతత్వాల నుండి స్ఫూర్తి పొంది సిక్కు మతాన్ని స్థాపించారు. గురుద్వారా, లంగర్ లాంటి గొప్ప వ్యవస్థలను ఏర్పాటు చేసి తన సందేశాన్ని ఆచరణలో చూపించారు. మీరాబాయి కథ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించిన ఒక మహిళ ధైర్యానికి ప్రతీక. ఒక యువరాణి అయ్యుండి రాజభోగాలన్నీ వదిలేసి కేవలం శ్రీకృష్ణుడిపై భక్తితో జీవించారు. నాకు ఆ గిరిధర్ గోపాలుడు తప్ప ఇంకెవరూ లేరు అంటూ ఆమె పాడిన భజనలో ఆమెకున్న అనన్యమైన భక్తికి నిదర్శనం. ఈ చిత్రం కుల వ్యవస్థపై భక్తి ఉద్యమం చేసిన ప్రత్యక్ష దాడికి ఒక శక్తివంతమైన ఉదాహరణ. గురువైన రామానందుడు ఒక బ్రాహ్మణుడు, కాని ఆయన శిష్యుడైన రవిదాసు అణగారిన వర్గానికి చెందినవారు. వారిద్దరి సంబంధం అప్పటి సమాజానికి ఒకటే సందేశాన్ని గట్టిగా ఇచ్చింది: కులం అడగకు, హరిని భజించేవాడు హరివాడే అవుతాడు అని. ఇక మనం ముగింపు దశకు వచ్చాం. ఇంతటి గొప్ప ఉద్యమం భారతీయ సమాజం, సాహిత్యం, సంస్కృతిపై ఎలాంటి శాశ్వతమైన ముద్ర వేసిందో, దాని వారసత్వం ఏమిటో ఇప్పుడు సంగ్రహంగా చూద్దాం. చూడండి, మనం మొదట్లో మాట్లాడుకున్న సమస్యలకు భక్తి ఉద్యమం ఎలా సమాధానంగా నిలిచిందో ఈ పాయింట్లు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇది ప్రాంతీయ భాషలకు జీవం పోసింది, కుల వ్యవస్థను ప్రశ్నించింది, దేవుణ్ణి, మోక్షాన్ని అందరి సొంతం చేసింది, అన్నింటికి మించి హిందూ, ముస్లిం ఐక్యతకు పునాది వేసింది. ఇది కేవలం ఒక మత ఉద్యమంగా మిగిలిపోలేదు, భారతదేశ చరిత్రలో ఒక శాశ్వతమైన మార్పుకు నాంది పలికింది. భక్తి ఉద్యమపు మొత్తం సారాంశాన్ని కబీర్ స్ఫూర్తితో చెప్పిన ఈ మాటలు అద్భుతంగా వివరిస్తాయి. దేవుడు గుళ్లలోనో మసీదులలోనూ లేడు, ఆయన ప్రతి మనిషి హృదయంలో మన పక్కనే ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఆయన్ని గుర్తించడమే. ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.
ఇన్ని విద్వేషాలు విభజనలు ఉన్న నేటి ప్రపంచంలో ప్రేమ ద్వారా ఐక్యతను సాధించాలని ప్రయత్నించిన ఈ గొప్ప ఉద్యమం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ ప్రశ్నకు సమాధానం మనందరం వెతకాలి. సరే, ఈరోజు మనం మొఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడుకుందాం. ఆలోచించండి, ఒకే ఒక రాజవంశం దాదాపు 300 సంవత్సరాల పాటు మన దేశ భవిష్యత్తును ఎలా మార్చేసిందో. వాళ్ల సైనిక శక్తి, వాళ్ల అద్భుతమైన కళలు, వాళ్లు తెచ్చిన పరిపాలన, వీటన్నిటితో ఆధునిక భారతదేశానికి పునాది ఎలా వేశారో ఆ మొఘల్ సామ్రాజ్యం యొక్క ఉత్థాన పతనాలను ఈరోజు మనం కూలంకషంగా చర్చిద్దాం. ఈ కట్టడం చూడండి, తాజ్మహల్. దీన్ని చూడగానే మనకు ప్రేమ కథే గుర్తొస్తుంది కదా. కాని ఇది కేవలం ఒక ప్రేమ చిహ్నం మాత్రమే కాదు. మొఘల్ సామ్రాజ్యం ఎంత గొప్పదో, వాళ్ళ వైభవం ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి ఇదొక నిలువుటద్దం. ఒక్కసారి ఆలోచించండి, 20,000 మంది కార్మికులు 22 సంవత్సరాల పాటు కష్టపడితే ఇది పూర్తయింది. అంటే దీన్ని వెనక ఉన్నది కేవలం ప్రేమ కాదు, అపారమైన సంపద, అధికారం, వాళ్ళకున్న కళా దృష్టి అన్నీ ఉన్నాయి. ఇంతటి వైభవాన్ని ఆ సామ్రాజ్యం అసలు ఎలా సాధించగలిగింది? అదే మన ప్రశ్న. సరే, ఈ మొత్తం కథను మనం ఒక 6 భాగాలుగా విభజించుకొని చూద్దాం. ముందుగా ఫిరంగులతో ఈ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారో, ఆ తర్వాత అక్బర్, ఆయన్ని గొప్ప వాస్తుశిల్పి అని ఎందుకంటారో చూస్తాం. తర్వాత వాళ్ల స్వర్ణయుగం, పాలరాయి కళలతో వాళ్లు సృష్టించిన అద్భుతాలు, ఆ తర్వాత సామ్రాజ్యం తన పరిమితికి ఎలా చేరింది, తర్వాత దాని పతనం, అంటే ఆ సుదీర్ఘమైన సంధ్యాకాలం గురించి. చివరిగా ఇన్ని 100 ఏళ్ల తర్వాత కూడా వాళ్ల వారసత్వం మన మీద ఎలా నిలిచి ఉందో చర్చిద్దాం. రైట్, మన మొదటి భాగం ఫిరంగులతో స్థాపించబడిన సామ్రాజ్యం, అంటే పునాది ఎలా పడిందో చూద్దాం. అప్పటివరకు భారతదేశంలో యుద్ధాలంటే కత్తులు, ఏనుగులు, గుర్రాలు అంతే. అలాంటి టైంలో మొదటిసారిగా ఫిరంగుల్ని వాడి మొత్తం యుద్ధ స్వరూపాన్నే మార్చేసిన ఒక కొత్త శక్తి వచ్చింది. ఆ టెక్నాలజీతో మొఘలులు అధికారాన్ని ఎలా చేజికించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన ఎవరో తెలుసా? ఈయనే జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. అసలు కదేంటంటే, మధ్య ఆసియాలో తన సొంత రాజ్యాన్ని కోల్పోయాడు. ఇక చేసేదేం లేక తన దృష్టిని భారతదేశం వైపు మళ్లించాడు. ఎందుకంటే అప్పటికి భారతదేశం అంటే అపారమైన సంపద. పైగా ఉత్తర భారతదేశంలో రాజుల మధ్య ఐకమత్యం లేదు, అంతా ముక్కలు ముక్కలుగా ఉంది. ఇదే సరైన అవకాశం అనుకున్నాడు బాబర్, ఒక కొత్త సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలని. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మొదటి పానిపట్ యుద్ధం. ఒకవైపు ఇబ్రహీం లోడి, లక్షల సైన్యం, మరోవైపు బాబర్ దగ్గర ఉన్నది చాలా చిన్న సైన్యం. మరి గెలుపెలా సాధ్యం? బాబర్ దగ్గర ఒక సీక్రెట్ వెపనుంది, అవే ఫిరంగులు. అప్పటివరకు మన భారతీయ సైన్యాలకు ఏనుగులతో యుద్ధం చేయడం అలవాటు. కాని ఈ ఫిరంగుల శబ్దానికి, అవి సృష్టించిన విధ్వంసానికి ఆ ఏనుగులు బెదిరిపోయి వెనక్కి తిరిగి సొంత సైన్యాన్నే తొక్కేశాయి. అంతే, ఇది ఒక గేమ్ చేంజర్. అప్పటిదాకా ఉన్న యుద్ధతంత్రాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయన్నమాట. అయితే పానిపట్ యుద్ధంలో గెలిచారు కదా అని అంతా సెట్ అయిపోయిందనుకుంటే పొరపాటే. సామ్రాజ్యం ఇంకా అస్థిరంగానే ఉంది. బాబర్ తర్వాత వచ్చిన కొడుకు హుమాయూన్ పాపం షేర్షా చేతిలో ఓడిపోయి దేశం వదిలి పారిపోవాల్సొచ్చింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 15 సంవత్సరాలు ప్రవాసంలోనే ఉన్నాడు. అంటే మొఘల్ సామ్రాజ్యం మొదట్లోనే కూలిపోయే స్టేజ్కొచ్చేసిందనమాట. మళ్లీ అధికారం చేజికించుకోవడానికి వాళ్లకు కొన్ని దశాబ్దాలు పట్టింది. సరే, ఇప్పుడు రెండో భాగానికొచ్చాం. అక్బర్ గొప్ప వాస్తుశిల్పి. ఒక యుద్ధ విజయంతో మొదలైన రాజ్యాన్ని కొన్ని 100 ఏళ్లపాటు నిలిచే ఒక పెద్ద సామ్రాజ్యంగా మార్చాడాయన. అందుకే ఆయన్ని మొఘల్ సామ్రాజ్యానికి నిజమైన ఆర్కిటెక్ట్ అంటారు. ఆయనే అక్బర్ ది గ్రేట్. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో ఉన్నది అక్బర్. సింహాసనమెక్కినప్పుడు ఆయన వయస్సు కేవలం 14 ఏళ్లు. ఊహించుకోండి, ఆయన తండ్రి హుమాయూన్ ఆయనకు వదిలి వెళ్ళిందేంటి? చుట్టూ శత్రువులు, ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఒక చిన్న రాజ్యం. మరి అంత చిన్న వయస్సులో, అంత కష్టమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన ఎలా కట్టగలిగాడు? అదే మనం తెలుసుకోవాలి. ఈ మ్యాప్ చూడండి ఒకసారి. అక్బర్ కాలంలో ముఘల్ సామ్రాజ్యం ఎంతగా విస్తరించిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇదంతా కేవలం కత్తిబలంతోనే జరగలేదు. అక్బర్ చాలా తెలివైనవాడు. ఒకవైపు యుద్ధాలు చేస్తూనే మరోవైపు దౌత్యనీతిని ప్రయోగించాడు. ముఖ్యంగా రాజపుత్రులతో, వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకున్నాడు. ఓడిపోయిన రాజుల్ని అవమానించకుండా తన కింద సామంతరాజులుగా గౌరవించాడు. ఈ తెలివైన పనులే సామ్రాజ్య విస్తరణకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అక్బర్ అంత సక్సెస్ అవడానికి వెనుకున్న సీక్రెట్ ఏంటంటే
ఈ 4 పరిపాలనా స్తంభాలు. మొట్టమొదటిది మన్సబ్దారీ సిస్టమ్. అంటే మిలిటరీ సివిల్ ఆఫీసర్లందరికీ ఒక ర్యాంకింగ్ ఇచ్చి వాళ్ల బాధ్యతల్ని క్లియర్గా చెప్పడం. రెండోది రాజపుత్రులతో పొత్తులు. వాళ్ళని శత్రువులుగా కాకుండా బంధువులుగా, సామ్రాజ్యంలో భాగస్వాములుగా చేసుకున్నాడు. మూడోది చాలా ముఖ్యమైనది, మత సహనం. ముస్లిమేతరులపై వేసే జిజియా పన్నుని రద్దు చేశాడు. నాల్గోది సుల్హ్ ఈ కుల్ అనే ఒక ఫిలాసఫీ. అంటే అందరికీ శాంతి, అన్ని మతాల వాళ్లు కలిసిమెలిసి ఉండాలని చెప్పాడు. ఈ 4 విధానాలే ఆ పెద్ద సామ్రాజ్యానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాయి. ఓకే, ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యంలోనే అత్యంత వైభవంగా వెలిగిన కాలానికి వెళ్దాం. అదే వాళ్ల స్వర్ణయుగం. అక్బర్ వేసిన బలమైన పునాదుల మీద అతని తర్వాత వచ్చిన జహాంగీర్, షాజహాన్ వీళ్ల కాలంలో కళలు, వాస్తుశిల్పం శిఖరస్థాయికి చేరాయి. ఇది పాలరాయితో కథలు చెప్పిన యుగం అన్నమాట. ఇక్కడ చూడండి, తండ్రి కొడుకుల మధ్య ఉన్న కళాభిరుచి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు జహాంగీర్, ఆయనకు పెయింటింగ్స్ అంటే పిచ్చి, ముఖ్యంగా సూక్ష్మచిత్రలేఖనాన్ని బాగా ప్రోత్సహించాడు. మరోవైపు ఆయన కొడుకు షాజహాన్, ఆయన దృష్టి అంతా ఆర్కిటెక్చర్ మీద. తాజ్మహల్ లాంటి అద్భుత కట్టడాలను కట్టించాడు. అంటే కళను పోషించడమనేది వాళ్లకొక వారసత్వంగా వచ్చిందన్నమాట. ఇది ఢిల్లీలోని ఎర్రకోట. దీన్ని కట్టించింది కూడా షాజహానే. ఇది కేవలం వాళ్లు ఉండడానికి కట్టుకున్న ప్యాలెస్ కాదు, ఇది సామ్రాజ్యానికి కొత్త పవర్ సెంటర్. మొఘళ్ల అధికారం, వైభవం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇది. ఇలాంటి కట్టడాల ద్వారా తమ శక్తిని ప్రదర్శించేవాళ్లన్నమాట. ఒక ఫేమస్ హిస్టోరియన్ అన్నట్లు, మొఘలులు గొప్ప వాస్తుశిల్పం, సాహిత్యం ఇంకా కళల రూపంలో ఒక గొప్ప వారసత్వాన్ని మనకు ఇచ్చి వెళ్లారు. అది భారతదేశాన్ని ఎంతో సుసంపన్నం చేసింది. నిజమే కదా? వాళ్ల పాలన పోయినా వాళ్లు కట్టిన ఈ కళాఖండాలు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. సరే, ఇప్పుడు కథలో ఒక కీలక మలుపు. సామ్రాజ్యం తన పరిమితికి చేరిన సమయం. మనం ఇప్పుడు చివరి గొప్ప మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పాలన చాలా సుదీర్ఘమైనది. ఆయన కాలంలోనే సామ్రాజ్యం చరిత్రలోనే అతి పెద్ద స్థాయికి చేరింది. కానీ అదే సమయంలో దాని పతనానికి బీజాలు కూడా పడ్డాయి. ఈ మ్యాప్ చూడండి ఒకసారి. ఔరంగజేబ్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం ఎంత పెద్దగా ఉందో చూడండి. దాదాపు మన భారత ఉపఖండం మొత్తం వాళ్ల కంట్రోల్లోకొచ్చేసింది. చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్దగా లేదు. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి వాళ్లు చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సొచ్చింది. ఇక్కడే అసలు ఐరనీ ఉంది. సామ్రాజ్యం ఎప్పుడూ లేనంత పెద్దగా ఉంది, కాని అదే సమయంలో ఎప్పుడూ లేనంత అస్థిరంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ విస్తరణ కోసం కొన్ని దశాబ్దాల పాటు నిరంతరంగా యుద్ధాలు చేశారు. దానికి తోడు ఔరంగజేబ్ తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు సామ్రాజ్య పునాదులనే కదిలించేశాయి. పతనానికి బీజాలు ఎలా పడ్డాయో చూద్దాం. మొదటిది, ఔరంగజేబ్ అక్బర్ విధానాలకు పూర్తి రివర్స్లో వెళ్లాడు. మత సహనాన్ని పక్కనపెట్టి జిజియా పన్నును మళ్లీ తీసుకొచ్చాడు. దీంతో రాజపుత్రులు దూరమయ్యారు. రెండవది, దక్కన్ ప్రాంతంలో ఏళ్ల తరబడి యుద్ధాలు. ఈ యుద్ధాల వల్ల ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. మూడోది, ఈ గ్యాప్లో మరాఠాలు, సిక్కులు లాంటి ప్రాంతీయ శక్తులు బలంగా తయారయ్యి మొఘలులకే సవాలు విసరడం మొదలుపెట్టారు. చివరిగా సామ్రాజ్యం మరీ పెద్దదైపోయింది. దాన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. ఇక 5వ భాగం, సుదీర్ఘమైన క్షీణిస్తున్న సంధ్య. అంటే గొప్ప పతనం ఎలా మొదలైందో చూద్దాం. ఔరంగజేబ్ 1707లో చనిపోయాడు. ఆ తర్వాత ఒకప్పుడు సూర్యుడు అస్తమించని ఆ గొప్ప సామ్రాజ్యం నెమ్మదిగా చీకట్లోకి జారుకోవడం మొదలైంది. ఔరంగజేబు చనిపోగానే ఆయన కొడుకుల మధ్య సింహాసనం కోసం గొడవలు మొదలయ్యాయి. ఢిల్లీలో అధికారం వీకైపోవడంతో రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లు ఇక మేమే రాజులం అని ప్రకటించుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే సామ్రాజ్యం ఒక్కరోజులో కూలిపోలేదు. ఈ టైంలైన్ చూడండి. దాదాపు 150 సంవత్సరాల పాటు నెమ్మదిగా క్షీణించింది. చివరికి 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్లు చివరి మొఘల్ చక్రవర్తిని తీసిపారేసి సామ్రాజ్యానికి అధికారికంగా ఫుల్ స్టాప్ పెట్టి. సో సింపుల్గా చెప్పాలంటే పతనానికి ముఖ్య కారణాలు ఏంటి? 1, సామ్రాజ్యం మరీ పెద్దదిగా కంట్రోల్ చేయలేనంతగా పెరిగిపోయింది. 2, ఔరంగజేబు తర్వాత వచ్చిన రాజుల్లో ఎవ్వరూ అంత సమర్థులేరు, అంతా బలహీనమైన వారసులే. ఇక 3, మరాఠాలు, సిక్కులు, చివరికి బ్రిటిష్ వాళ్లలాంటి కొత్త శక్తులు పుట్టుకొచ్చి మొఘలుల అధికారాన్ని ఛాలెంజ్ చేశాయి. వాళ్ల సామ్రాజ్యాన్ని కొద్దికొద్దిగా ఆక్రమించేశాయి. సరే, ఇక చివరి భాగానికి వచ్చాం. శాశ్వతమైన మొఘల్ వారసత్వం. సామ్రాజ్యం పోయింది, కాని వాళ్లు మన దేశం మీద వేసిన ముద్ర ఇప్పటికీ కనిపిస్తోంది. ఆ ప్రభావమేంటో
ఇప్పుడు చూద్దాం. మొఘలుల వారసత్వం ఏంటి? వాళ్లు మనకు ఏం మిగిల్చి వెళ్లారో చూద్దాం. 1. పరిపాలన. దేశాన్ని రాష్ట్రాలుగా, జిల్లాలుగా విభజించే పద్ధతి వాళ్లు మొదలుపెట్టిందే. బ్రిటిష్ వాళ్లు, ఆ తర్వాత మన ప్రభుత్వం కూడా దాన్నే కంటిన్యూ చేశాయి. 2. వాస్తుశిల్పం. తాజ్మహల్, ఎర్రకోట ఇవన్నీ మన దేశానికే ఐకానిక్ సింబల్స్. 3. సంస్కృతి. మనం తినే బిర్యానీ, మనం వినే గజల్స్, మనం మాట్లాడే ఉర్దూ భాష వీటన్నింటిలో మొఘలుల ప్రభావం ఉంది. చివరిగా ఒక ఐడెంటిటీ. ఎన్నో విభిన్న ప్రజల్ని ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒక మిశ్రమ సంస్కృతికి పునాది వేశారు. కాబట్టి చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన పరిపాలన నుండి, మన గార్డెన్స్ వరకు, మనం తినే ఆహారం నుండి, మనం మాట్లాడే భాష వరకు ఆలోచిస్తే మొఘల్ ప్రపంచంలో ఎంత భాగం ఈ రోజుకి మన భారతదేశంలో బ్రతికే ఉంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత చరిత్రలో ఒక అత్యంత కీలకమైన అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మరాఠా సామ్రాజ్యం. దక్కన్ పీఠభూమిలోని కొండకోణల నుంచి మొదలై ఒకానొక సమయంలో మొత్తం భారతదేశ గతిని శాసించే స్థాయికి వాళ్లు ఎలా ఎదిగారు, వాళ్ల అద్భుతమైన ప్రస్థానాన్ని ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. అసలు ఆలోచించండి. కొండల్లో, లోయల్లో తిరిగే సాధారణ యోధులు అప్పటికే దేశంలో బలంగా పాతుకుపోయిన మొఘల్ సామ్రాజ్యం లాంటి మహాశక్తిని ఢీకొట్టే స్థాయికి ఎలా వెళ్లగలిగారు? ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగారు? ఈ అసాధారణమైన ప్రయాణం వెనుకున్న వ్యూహాత్మక, సాంస్కృతిక మరియు రాజకీయ కారణాలేంటో మనమిప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సరే, ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం వాళ్ల మూలాల్లోకి వెళ్ళాలి. అందుకే మన మొదటి భాగం మరాఠాల ఆవిర్భావం. కేవలం యుద్ధ నైపుణ్యాలే కాదు, వాళ్ల ఎదుగుదలకు పునాది వేసిన కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక, సాంస్కృతిక పరిస్థితులు వాళ్లని ఎలా తీర్చిదిద్దాయో ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్రలోని ఈ పశ్చిమ కనుమలు, వాటి నిటారు పర్వతాలు, లోతైన లోయలు ఇవే మరాఠాలకు ఒక సహజమైన కోటలా పనిచేశాయి. ఈ కఠినమైన భూభాగమే వాళ్లకొక రక్షణ కవచంలా, ఒక శిక్షణా కేంద్రంలా పనిచేసిందన్నమాట. గెరిల్లా యుద్ధతంత్రాలను నేర్చుకోవడానికి, శత్రువుల భారీ సైన్యాల నుండి తమను తాము కాపాడుకోవడానికి ఇది వాళ్లకి ఎంతగానో సహాయపడింది. సరిగ్గా అదే సమయంలో 2 ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఒకవైపు భక్తి ఉద్యమం. తుకారాం, రామ్దాస్ లాంటి గొప్ప సాధువులు తమ కీర్తనల ద్వారా సామాన్య ప్రజలలో ఒక ఐక్యతను, ఉమ్మడి మరాఠా గుర్తింపును తీసుకొచ్చారు. ఇది వాళ్ల రాజకీయ ఐక్యతకు ఒక బలమైన సాంస్కృతిక పునాది వేసింది. మరోవైపు దక్కన్ సుల్తానులు, మొఘల్ సామ్రాజ్యం లాంటి శక్తులు అంతర్గత కలహాలతో బలహీనపడడం మొదలైంది. ఈ రాజకీయ శూన్యత మరాఠాలు ఒక స్వతంత్ర శక్తిగా ఎదగడానికి ఒక సువర్ణావకాశాన్నిచ్చింది. మరాఠాల కథ శివాజీ లేకుండా అసంపూర్ణం. ఆయనే ఆ మహాసామ్రాజ్య నిర్మాత, ఛత్రపతి శివాజీ. ఆయన కేవలం ఒక గొప్ప యోధుడు మాత్రమే కాదు, ఒక దార్శనికుడు. ఆయన సృష్టించిన వినూత్న పరిపాలన, సైనిక వ్యవస్థలు మరాఠా రాజ్యానికి శతాబ్దాలపాటు నిలిచే పునాదిని ఎలా వేశాయో ఇప్పుడు చూద్దాం. శివాజీ తన చిన్న వయస్సు నుంచే అసాధారణమైన సైనిక ప్రతిభను చూపించారు. బీజాపూర్, మొఘలుల లాంటి పెద్ద పెద్ద శక్తులను ధైర్యంగా ఎదుర్కొని వ్యూహాత్మకంగా ఎన్నో కీలకమైన కోటలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన యుద్ధతంత్రాలు అప్పటి భారీ సైన్యాలకు అస్సలు అర్థమయ్యేవి కాదు. మెరుపు వేగంతో దాడి చేయడం, మళ్లీ కొండల్లోకి మాయమవ్వడం. ఈ గెరిల్లా యుద్ధతంత్రాలతో శత్రువులను ముప్పుతిప్పలు పెట్టి అద్భుతమైన విజయాలు సాధించారు. పరిపాలన అంటే ఒక్కరే అన్నీ చూసుకోవడం కాదు, దానికొక టీం కావాలి. శివాజీ ఈ విషయాన్ని ఎప్పుడూ గ్రహించారు. అందుకే ఆయన అష్టప్రధాన్ అనే ఒక అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆయన క్యాబినెట్ అన్నమాట. ఇదొక స్థిరమైన, సమర్థవంతమైన రాజ్యాన్ని నిర్మించడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. ఈ పట్టికలో చూడండి, ప్రతి శాఖకు ఒక మంత్రి. పేష్వా అంటే ప్రధానమంత్రి, మొత్తం జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. అమాత్య అంటే ఫైనాన్స్ మినిస్టర్, బడ్జెట్ వ్యవహారాలు. అలాగే విదేశాంగ, హోం, సైనిక వ్యవహారాలకు వేర్వేరు మంత్రులు. అంటే ఎంత స్పష్టమైన అధికార విభజన ఉందో చూడండి. యూపీఎస్సీ మెయిన్స్లో గవర్నెన్స్ పేపర్కి ఇది చాలా ముఖ్యమైన పాయింట్. గుడ్ గవర్నెన్స్కి ఇదొక అద్భుతమైన చారిత్రక ఉదాహరణ. శివాజీ పరిపాలన దక్షతకు ఇదొక నిలువుటద్దం. శివాజీ ఆదాయ వ్యవస్థలో ఈ 2 పన్నులు చాలా కీలకం. అయితే ఇవి కేవలం పన్నులు కాదు, ఇవి మరాఠా ఆధిపత్యాన్ని, వాళ్ల ప్రభావాన్ని చూపించే రాజకీయ సాధనాలు. చౌత్ అంటే 4వ వంతు పన్ను. పొరుగు రాజ్యాలు ఈ పన్ను కడితే మరాఠాలు వాళ్లకి రక్షణ కల్పిస్తారు.
ఇక సర్దేశ్ముఖి అంటే ఈ ప్రాంతంపై మాకు ప్రత్యేక హక్కుంది అని అంగీకరిస్తూ చెల్లించే అదనకు 10% పన్ను అన్నమాట. శివాజీ వేసిన పునాది చాలా బలంగా ఉంది. కాని ఆయన తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని అఖండ భారత స్థాయిలో విస్తరింపజేసింది మాత్రం పేష్వాలు. ఇప్పుడు కథ వాళ్లవైపు మళ్లుతోంది. ప్రధానమంత్రులుగా ఉన్న వీళ్లు రాజ్యాన్ని ఒక మహాసామ్రాజ్యంగా ఎలా మార్చారో ఈ విభాగంలో చూద్దాం. 1713లో బాలాజీ విశ్వనాథ్తో ఈ పర్వం మొదలవుతుంది. అంతర్గత కలహాలతో చిన్నాభిన్నమైన మరాఠా శక్తిని ఆయన మళ్లీ ఒక్కటి చేశారు. తర్వాత వచ్చిన ఆయన కుమారుడు బాజీరావ్ I ఇక వెనుతిరిగి చూసుకోలేదు. కేవలం 20 ఏళ్లల్లో మరాఠా జెండాని భారతదేశం నలుమూలలా ఎగరేశారు. ఆయన తర్వాత వచ్చిన బాజీరావు కాలంలో మరాఠా ప్రభావం శిఖరస్థాయికి చేరింది. క్రమంగా పేష్వాలు వాస్తవ పాలకులయ్యారు. బాజీరావు ఈ పేరు వినగానే వేగం, పరాక్రమం గుర్తుకు రావాలి. ఆయన తన జీవితంలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదంటే ఆలోచించండే. ఆయన నాయకత్వంలో మరాఠా సైన్యం ఒక తుఫాన్లా దక్కన్ నుండి ఉత్తర భారతదేశం వైపు దూసుకెళ్ళింది. మాల్వా, గుజరాత్, బుందేల్ఖండ్ ఇలా ఎన్నో ప్రాంతాలను మరాఠా అధీనంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పటం చూడండి. 18వ శతాబ్దం మధ్య నాటికి ఒకప్పుడు కొంకన్ ప్రాంతానికి పరిమితమైన శక్తి దాదాపు మొత్తం ఉపఖండాన్ని ఎలా శాసించిందో మనకర్థమవుతుంది. ఉత్తరాన ఢిల్లీ నుంచి దక్షిణాన తమిళనాడు వరకు వాళ్ల ప్రభావం విస్తరించింది. ఢిల్లీలోని మొఘల్ చక్రవర్తి కూడా వాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. కాని చరిత్రలో ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదు కదా. శిఖరానికి చేరిన తరువాత పతనం మొదలవుతుంది. మరాఠా సామ్రాజ్యం విషయంలో కూడా అదే జరిగింది. ఇంతటి మహాశక్తి ఎలా విచ్ఛిన్నమైందో, ఎలా పతనమైందో ఇప్పుడు చూద్దాం. ఒకే ఒక్క సంవత్సరం, ఒకే ఒక్క యుద్ధం మరాఠాల భవిష్యత్తును, ఆ మాటకొస్తే మొత్తం భారతదేశ భవిష్యత్తును మార్చేసింది. ఆ సంవత్సరం 1761. అదే మూడవ పానిపట్ యుద్ధం. అహ్మద్ షా అబ్దాలీ చేతిలో మరాఠాలు ఘోరమైన ఓటమిని చవిచూశారు. ఈ యుద్ధం ప్రభావం మాటల్లో చెప్పలేనిది. ఇది కేవలం సైనికుల్ని కోల్పోవడం కాదు, వాళ్ల అత్యుత్తమ నాయకుల తరాన్నే కోల్పోయారు. ఇక మరాఠాల్ని ఎవరూ ఓడించలేరు అనే నమ్మకం ఒక్కసారిగా బద్దలైపోయింది. వాళ్ల ఉత్తర భారత విస్తరణకు అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఓటమి వల్ల ఏర్పడిన రాజకీయ శూన్యత బ్రిటిష్ వాళ్లకొక వరంలా మారింది. భారత చరిత్ర గతిని మార్చేసిన మలుపు ఇది. చరిత్రకారులు చెప్పేది ఇదే. మరాఠాల పతనం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదుగుదలకు నేరుగా దారితీసింది. పానిపట్ యుద్ధం వాళ్లకొక స్వర్ణావకాశాన్ని ఇచ్చింది. ఇది భారత ఉపఖండం యొక్క భవిష్యత్తునే మార్చేసింది. పానిపట్ దెబ్బ నుంచి కోలుకోకముందే మరాఠాలకు అసలైన శత్రువు ఎదురయ్యాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వాళ్లు చాలా పక్కా ప్లాన్తో 3 యుద్ధాల ద్వారా మరాఠా శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. మొదటి యుద్ధంలో కాస్త నిలదొక్కున్న రెండో యుద్ధం నాటికి సైన్య సహకార పద్ధతితో వాళ్ల స్వాతంత్ర్యాన్ని హరించారు. ఇక మూడో యుద్ధం నాటికి మరాఠా సమాఖ్య అనేదే లేకుండా చేసి పేష్వా పదవిని రద్దు చేసి కథకు ముగింపు పలికారు. చివరికేమైంది? మరాఠా నాయకులలో వాళ్లకి అనైక్యత, అంతర్గత కుమ్ములాటలు ఒక కారణమైతే, బ్రిటిష్ వాళ్ల ఆధునిక సైన్యం, క్రమశిక్షణ, వాళ్ల దౌత్యనీతి మరో కారణం. ఈ రెండూ కలిసి ఒకప్పుడు భారతదేశాన్ని గడగడలాడించిన మరాఠా సామ్రాజ్యాన్ని అంతం చేశాయి. సరే, ఈ మొత్తం కథ విన్న తర్వాత మన మైండ్లో ఒక ప్రశ్న మిగిలిపోతోంది. ఒకవేళ పానిపట్ యుద్ధం తర్వాత మరాఠాలు తమలో తాము గొడవలు పడకుండా ఐక్యంగా ఉండి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా? బ్రిటిష్ రాజును వాళ్లు ఆపగలిగేవారా? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన గుణపాఠం. నమస్కారమండి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే జిఎస్ పేపర్ ఐలో మనం తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన ఒక ఫౌండేషనల్ చాప్టర్కి స్వాగతం. అదే యూరోపియన్ల రాక. ఇది కేవలం కొన్ని తేదీలు, పేర్లు ఉన్న చాప్టర్ కాదు. భారతదేశం యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వరూపాన్ని పూర్తిగా శాశ్వతంగా మార్చేసి చివరికి బ్రిటిష్ రాజ్ స్థాపనకు దారితీసిన ఒక పెద్ద ప్రక్రియకు ఇదే నాంది. ప్రిలిమ్స్లో ఫ్యాక్ట్స్ దగ్గర్నుంచి మెయిన్స్లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాను ప్లాన్ ప్రకారమే గెలిచారా లేక అనుకోకుండా జరిగిందా లాంటి ఎనలిటికల్ ప్రశ్నల వరకు ఈ చాప్టర్ నుంచే మనకు పునాది పడుతుంది. సో ఈరోజు మనం కేవలం ఏం జరిగిందో చూడటమే కాదు, ఎందుకు జరిగింది, దాని పర్యవసానాలేంటి అనే విషయాలను లోతుగా పరిశీలిద్దాం. సరే, మన చర్చని ఒక స్ట్రక్చర్తో, ఒక కథలాగా ముందుకు తీసుకెళ్దాం.
మొత్తం 6 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు యూరోపియన్లు మన దేశంలో అడుగుపెట్టే సమయానికి ఇక్కడి రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకుందాం. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ సెక్షన్లో చూస్తాం. ఇది మన బేస్. ఆ తర్వాత పోర్చుగీసు వాళ్ళు, డచ్, ఫ్రెంచ్ ఇలా ఒక్కొక్క యూరోపియన్ పవర్ ఎలా వచ్చింది, వాళ్ళ స్ట్రాటజీలు ఏంటి అనేది థర్డ్, ఫోర్త్ సెక్షన్లలో చర్చిద్దాం. ఇక ఫైనల్గా అందర్నీ దాటుకుని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా పైకి వచ్చింది, ఫ్రెంచ్ వాళ్లతో జరిగిన యుద్ధాలు బ్రిటిష్ పాలనకు ఎలా దారితీశాయో ఫిఫ్త్, సిక్స్త్ సెక్షన్లో క్లోజ్గా ఎగ్జామిన్ చేద్దాం. ఈ ఆర్డర్లో వెళ్తే ఒకదాని తర్వాత ఒకటి జరిగిన సంఘటనల మధ్య ఉన్న లింక్ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి మొదటి సెక్షన్తో మొదలుపెట్టేద్దామా? అసలు యూరోపియన్లు భారతదేశంలోకి వస్తున్నప్పుడు ఇక్కడి పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళిక్కడికి రావడానికి, వాళ్ల వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, చివరికి మనల్ని పాలించే స్థాయికి ఎదగడానికి ఇక్కడున్న పరిస్థితులే ఒక పెద్ద అవకాశం కల్పించాయి. 17వ శతాబ్దం మొదట్లో ఇండియా అంటే ఒకే ఒక్క పేరు, మొఘల్ సామ్రాజ్యం. అక్బర్, జహాంగీర్, షాజహాన్ లాంటి చక్రవర్తుల కాలంలో అది పవర్, వెల్త్, కీర్తికి పీక్ స్టేజ్లో ఉంది. నిజానికి ఈ అపారమైన సంపద, ఐశ్వర్యం గురించిన కథలు వినే యూరోపియన్ వ్యాపారులు మన దేశం వైపు అంతగా ఆకర్షితులయ్యారు. అయితే మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మొఘల్ సామ్రాజ్యం ఎంత బలంగా ఉందో యూరోపియన్ల ప్రాదేశిక ఆశలకు అంత పెద్ద అడ్డుగోడగా కూడా ఉంది. వాళ్ళని జస్ట్ వ్యాపారులుగా మాత్రమే చూశారు. అంతకు మించి ఒక్క అంగుళం కూడా వాళ్లకి అధికారమివ్వలేదు. అక్బర్ గుజరాత్ను గెలవడం అనేది ఒక మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే దానివల్ల మొఘలులకు సముద్ర వాణిజ్యం మీద, ముఖ్యంగా సూరత్ లాంటి కీలకమైన పోర్ట్ మీద పూర్తి కంట్రోల్ వచ్చింది. మరి యూరోపియన్లు ఫ్యాక్టరీల కోసం ఎందుకు పర్మిషన్ అడిగారు? ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. ఫ్యాక్టరీ అనగానే మనకు వస్తువులు తయారు చేసే ప్లేస్ అని గుర్తొస్తుంది. కానీ అప్పట్లో ఫ్యాక్టరీ అంటే కేవలం ఒక గోడౌన్, వాళ్ల సరుకులు నిలువ ఉంచుకునే స్థలం. మరి మొఘలులు వాళ్ళనెందుకు అనుమతించారు? సింపుల్, వాళ్ల వల్ల వచ్చే ట్యాక్సులు, వాళ్లు మన దేశానికి తీసుకొచ్చే బంగారం, వెండి. మొఘళ్ళు వాళ్లనొక పొలిటికల్ థ్రెట్గా అస్సలు చూడలేదు, కేవలం వ్యాపారులుగా మాత్రమే చూశారు. వాళ్ల పాలసీ చాలా క్లియర్గా ఉండేది, ట్రేడ్ చేసుకోండి, కాని భూమి మీద అధికారం అడగొద్దు. ఈ స్లైడ్ చాలా ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ని చూపిస్తుంది. నార్త్లో పవర్ఫుల్ మొఘల్ చక్రవర్తి ముందు యూరోపియన్లు జస్ట్ పర్మిషన్ అడిగేవాళ్లు. కానీ సౌత్లో సీన్ కంప్లీట్గా రివర్స్. 1565లో తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పడిపోయిన తర్వాత సౌత్లో చాలా చిన్న రాజ్యాలు పుట్టుకొచ్చాయి. వాళ్లలో వాళ్లకి ఎప్పుడూ గొడవలే. ఈ పొలిటికల్ గ్యాప్ అనేది యూరోపియన్లకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. వాళ్ళిక్కడ రాజుల మధ్య గొడవల్లో దూరి ఒకరిని సపోర్ట్ చేసి ఇంకొకరిని ఓడించి కింగ్ మేకర్ పాత్ర పోషించడం స్టార్ట్ చేశారు. ఈ స్ట్రాటజీనే వాళ్లు తర్వాత బెంగాల్లో ఇంకా పెద్ద స్కేల్లో వాడారు. మొఘల్ సామ్రాజ్య పతనం ఔరంగజేబ్ మరణంతో చాలా స్పీడ్ అందుకుంది. అతను దక్కన్లో చేసిన సుదీర్ఘ యుద్ధాలు ఖజానాని ఖాళీ చేశాయి. ఆయన చనిపోయాక ఢిల్లీలో అధికారం వీకవడంతో బెంగాల్, అవధ్, హైదరాబాద్ లాంటి ప్రావిన్సుల గవర్నర్లు దాదాపుగా ఇండిపెండెంట్ రాజులైపోయారు. దీనివల్ల దేశంలో ఒక పవర్ వాక్యూమ్, అంటే ఒక అధికార శూన్యత ఏర్పడింది. అయితే ఆ వాక్యూమ్ ఖాళీగా లేదు. దాన్ని నింపడానికి మరాఠాలు, సిక్కుల లాంటి ఇండియన్ పవర్స్ ఒకవైపు, యూరోపియన్ పవర్స్ ఇంకోవైపు పోటీపడ్డాయి. ఈ గందరగోళంలో బాగా ఆర్గనైజ్డ్గా, డిసిప్లిన్డ్గా ఉన్నాయి ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి వాళ్లకి నెగ్గడానికి మంచి అవకాశం దొరికింది. సరే, ఇప్పుడు యూరోపియన్లను అంతగా అట్రాక్ట్ చేసిన మన ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడుకుందాం. కొలోనియల్ హిస్టోరియన్స్ చెప్పినట్టు అప్పట్లో ఇండియా ఏదో వెనకబడిన, స్తబ్దుగా ఉన్న దేశం కాదు. నిజానికి అది గ్లోబల్ ట్రేడ్లో ఒక మేజర్ ప్లేయర్, చాలా వైబ్రెంట్ ఎకానమీ. ఈ స్లైడ్లో ఉన్న పాయింట్స్ చాలా కీలకం. ఇండియా ఎకానమిక్ స్ట్రెంత్ దేనిమీద ఆధారపడి ఉందంటే మన హై క్వాలిటీ టెక్స్టైల్స్, స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ మీద. యూరప్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ ప్రాబ్లం ఏంటంటే యూరప్కి మనకు అమ్మడానికి విలువైన వస్తువులేవీ లేవు. అందుకే మన వస్తువులు కొనాలంటే వాళ్ళు బంగారం, వెండితోనే పే చేయాల్సొచ్చేది. దీనివల్ల యూరప్లో బంగారం, వెండికి కొరత ఏర్పడింది. ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ని ఎలాగైనా ఆపాలి, అదే వాళ్ల మెయిన్ టార్గెట్. కలంకారీ, ఇది కేవలం ఒక అందమైన వస్తువు కాదు. అప్పటి మన ఇండియన్ ఆర్టిస్టుల హై లెవెల్ స్కిల్, వాళ్ల టెక్నాలజీకి ఇదొక నిదర్శనం. ఈ స్కిల్ వల్లే మన టెక్స్టైల్స్ గ్లోబల్ మార్కెట్లో నంబర్ 1గా ఉండేవి. అందుకే యూరోపియన్ ట్రేడర్స్కి మన వస్త్రాలు మోస్ట్ ప్రాఫిటబుల్ ఐటెంగా మారాయి. ఈ సప్లై చైన్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది.
కొలోనియల్ పీరియడ్కు ముందు ఇండియా ఎకానమీ కేవలం సింపుల్గా గ్రామాలకు మాత్రమే పరిమితమై లేదు. అది చాలా ఆర్గనైజ్డ్గా, కమర్షియలైజ్డ్గా ఉన్న ఒక నెట్వర్క్. ఒక ఊర్లోనేసిన బట్ట గ్లోబల్ మార్కెట్కి ఎలా వెళ్తుందో చూడండి. కొలోనియల్ రైటర్స్ ప్రచారం చేసిన స్టాగ్నెంట్ ఇండియా అనే వాదనను ఈ ఫ్యాక్ట్ పూర్తిగా ఖండిస్తుంది. హుండీ ఇది కేవలం ఒక పేపర్ ముక్క కాదు. ఇది అప్పటికే ఇండియాలో ఒక సోఫిస్టికేటెడ్ బ్యాంకింగ్, క్రెడిట్ సిస్టమ్ ఉందని చెప్పడానికి ఒక పవర్ఫుల్ ఎవిడెన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇది అప్పటి డిజిటల్ ట్రాన్స్ఫర్ లాంటిది. క్యాష్ మోసుకెళ్లే రిస్క్ లేకుండా లక్షల రూపాయల వ్యాపారం జరిగేది. జగత్ సేట్లు, చెట్టియార్లు లాంటివాళ్లు ఈ ట్రేడ్కి ఫైనాన్షియల్ బ్యాక్బోన్గా నిలిచారు. తర్వాత బ్రిటిష్ వాళ్లు ఈ దేశీయ ఫైనాన్షియల్ సిస్టమ్ని ఎలా దెబ్బతీశారనేది కూడా మనం చదవాల్సిన ముఖ్యమైన టాపిక్. సరే, ఇప్పుడు యూరోపియన్ పవర్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళ దగ్గరికి వద్దాం. వాళ్ళు కేవలం కొత్త వ్యాపారులు మాత్రమే కాదు, హిందూ మహాసముద్రంలో ట్రేడ్ రూల్స్ని శాశ్వతంగా మార్చేసినవాళ్లు. 1498లో వాస్కోడాగామా కాలికట్లో కడుగు పెట్టడం ఇదొక టర్నింగ్ పాయింట్. అతను యూరోప్కి తిరిగి తీసుకువెళ్లిన సరుకు మీద వచ్చిన లాభం ఎంతో తెలుసా? అతను పెట్టిన ప్రయాణ ఖర్చు కంటే 60 రెట్లు ఎక్కువ. ఒక్కసారి ఊహించుకోండి. ఈ న్యూస్ యూరోప్లో ఒక సంచలన క్రియేట్ చేసింది. ప్రతి దేశం, ప్రతి వ్యాపారి ఇండియా వైపు చూడటం మొదలుపెట్టారు. ఇది ఈస్ట్ ట్రేడ్ కోసం ఒక భయంకరమైన పోటీకి దారితీసింది. ఈ ఇద్దరు గవర్నర్ల మధ్య ఉన్న స్ట్రాటజిక్ డిఫరెన్స్ అర్థం చేసుకోవడం ప్రిలిమ్స్కు చాలా ముఖ్యం. అల్మెడా పాలసీ ఏంటంటే సముద్రం మీద కంట్రోల్ ఉంటే చాలు, ట్రేడ్ రూట్స్ అనే సాఫ్ట్వేర్ని కంట్రోల్ చేస్తే సరిపోతుంది అనుకున్నాడు. కానీ అల్బుకేర్క్ ఒక స్టెప్ ముందుకేశాడు. కేవలం సముద్రం మీద కంట్రోల్ సరిపోదు, గోవా, మలక్కా లాంటి కీలకమైన పోర్ట్ల హార్డ్వేర్ని కూడా మనమే కంట్రోల్ చేయాలని గ్రహించాడు. అందుకే ఇండియాలో యూరోపియన్ టెరిటోరియల్ ఎంపైర్కు ఫౌండేషన్ వేసింది అల్బుకేర్కే చెప్ప. ఈ కాటా సిస్టమ్ అంటే ఏంటో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే ఇదొక రకమైన మాఫియా. ఈ సముద్రంలో ప్రయాణించాలంటే మాకు హఫ్తా కట్టాల్సిందే అని డిమాండ్ చేశారు. వాళ్ల పవర్ ఏ రేంజ్లో ఉండేదంటే చివరికి మొఘల్ చక్రవర్తికి చెందిన షిప్పులు కూడా ఈ పాస్ కొనాల్సొచ్చింది. ఇది వాళ్లు కేవలం వ్యాపారం నుంచి బలవంతపు కంట్రోల్కే ఎలా మారారో స్పష్టంగా చూపిస్తోంది. పోర్చుగీస్ వాళ్ల ప్రభావం కేవలం ట్రేడ్కు మాత్రమే పరిమితం కాలేదు. వాళ్ల షిప్స్ మీదున్న ఫిరంగులు అప్పటి మన నౌకల కన్నా చాలా అడ్వాన్స్డ్. అదే వాళ్లకి సముద్రం మీద తిరుగులేని ఆధిపత్యాన్ని ఇచ్చింది. వాళ్లు మొదలుపెట్టిన వైట్ టౌన్, బ్లాక్ టౌన్ సెటిల్మెంట్ ప్యాటర్న్ తర్వాత బ్రిటిష్ కాలంలో మన నగరాల్లో జాతి వివక్షకు పునాది వేసింది. అలాగే జెస్యూట్లు తెచ్చిన ప్రింటింగ్ ప్రెస్ మొదట మత ప్రచారం కోసం వాడిన లాంగ్ రన్లో ఇండియాలో నాలెడ్జ్ స్ప్రెడ్ అవడానికి ఒక విప్లవాత్మక సాధనంగా మారింది. పోర్చుగీస్ వాళ్ల ప్రాఫిట్స్ చూసి మిగతా యూరోపియన్ పవర్స్ ఊరికే కూర్చోలేదు. డచ్, ఫ్రెంచ్, డానిష్ అందరూ ఈ రేసులోకొచ్చారు. మరి వాళ్ల కథేంటో, వాళ్ల లక్ష్యాలేంటో ఇప్పుడు చూద్దాం. డచ్ వాళ్ల మెయిన్ టార్గెట్ ఇండియా కాదు, ఇండోనేషియాలోని స్పైస్ ఐలాండ్స్. ఆ ట్రేడ్లో వాళ్లకి మోనోపలీ కావాలి. దానికోసం ఎంతకైనా తెగించేవాళ్లు. దీనికి ఎగ్జాంపులే ఈ అంబోయినా ఊచకోత. ఈ దెబ్బతో ఇంగ్లీష్ వాళ్లకి ఒక విషయం క్లియర్గా అర్థమైంది: స్పైస్ ట్రేడ్లో డచ్ వాళ్లతో పోటీ పడటం కష్టమని. ఆ ఓటమి ఒక రకంగా వాళ్లకి మంచిదే అయింది. వాళ్లు తమ ఫోకస్ని ఇండియా మీదకి షిఫ్ట్ చేశారు. అది లాంగ్ రన్లో వాళ్లకి జాక్పాట్ కొట్టినట్టయింది. ఇండియాలో డచ్ వాళ్ల స్ట్రాటజీ కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఇండియా వాళ్లకు మెయిన్ స్టేజ్ కాదు, కానీ వాళ్ల ఆసియా ట్రేడ్ నెట్వర్క్లో ఒక ఇంపార్టెంట్ ఫీడర్ లాంటిది. అంటే ఇండోనేషియాలో స్పైసెస్ కొనడానికి అవసరమైన బట్టల్ని ఇక్కడ కొనుక్కునేవారు. అయితే వాళ్ల వ్యాపారంలో బానిసత్వం కూడా ఒక భాగం అనేది వాళ్ల చరిత్రలోని ఒక చీకటి కోణం. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంగ్లీషు, డచ్ కంపెనీలకు మధ్య ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. ఇంగ్లీషు, డచ్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు, ప్రాఫిట్ కోసం పనిచేసేవి. కానీ ఫ్రెంచ్ కంపెనీ అదొక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాంటిది. దాని నిర్ణయాలన్నీ రాజుగారి కంట్రోల్లో ఉండేవి. దీనివల్ల వాళ్ళ డిసిషన్ మేకింగ్ చాలా స్లోగా, బ్యూరోక్రాటిక్గా ఉండేది. ఫైనల్గా ఇంగ్లీష్ వాళ్ల చేతిలో ఓడిపోవడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. ఇక డానిష్ వాళ్ల విషయానికి వస్తే వాళ్ల ఉనికి చాలా చిన్నది. ట్రేడ్ పరంగా కానీ, మిలిటరీ పరంగా కానీ వాళ్లు పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. కానీ వాళ్ల మిషనరీలు, ఎడ్యుకేషన్, స్థానిక భాషల్లో ప్రింటింగ్ లాంటి పనులు చేసి కొంత కల్చరల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సరే, ఇప్పటిదాకా సైడ్ క్యారెక్టర్స్ గురించి చూసాం. ఇప్పుడు వస్తోంది అసలు మెయిన్ క్యారెక్టర్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. కొన్ని వందల మంది వ్యాపారులు కలిసి మొదలుపెట్టిన ఒక చిన్న కంపెనీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్పొరేషన్గా చివరికి ఒక దేశాన్నే పాలించే స్థాయికి ఎలా ఎదిగిందో మనం ఇప్పుడు చూడబోతాం. ఈ టైమ్లైన్ని కేవలం డేట్స్ లిస్ట్గా చూడొద్దు. ఇదొక క్లియర్ స్ట్రాటజిక్ ప్లాన్ని చూపిస్తుంది. వెస్ట్లో ట్రేడ్ కోసం సూరత్, సౌత్లో టెక్స్టైల్స్ కోసం మద్రాస్,
తర్వాత సూరత్ కన్నా బెటర్ పోర్ట్ అయిన బొంబాయి, ఫైనల్గా అత్యంత సంపన్నమైన బెంగాల్లోకి ఎంట్రీ పాయింట్ అయిన కలకత్తా. పశ్చిమ, తూర్పు, ఆగ్నేయ తీరాల్లో కీ లొకేషన్స్ని కంట్రోల్ చేయడంలో ఒక క్లియర్ స్ట్రాటజీ మనకు కనిపిస్తుంది. ఈ మ్యాప్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. యూరోపియన్ పవర్స్ అన్నీ కూడా తీర ప్రాంతంలోనే ఉన్నాయి. అంటే స్పేస్ చాలా తక్కువ, పోటీ చాలా ఎక్కువ. దీనివల్ల గొడవలు జరగడం తప్పదు. ఆ గొడవ కేవలం పోర్టుల కోసం కాదు, ఆ పోర్టులకు సరుకులు తెచ్చే లోతట్టు ప్రాంతాల మీద కంట్రోల్ కోసం కూడా. ఆ పోటీలో ఎవరు గెలుస్తారనేదే అసలు కథ. దస్తక్ ఇష్యూ ఇది కేవలం ఒక ఎకనామిక్ ప్రాబ్లం కాదు, ఇది సార్వభౌమాధికారం అంటే సావెరెనిటీకి సంబంధించిన ప్రశ్న. కంపెనీ ఆఫీసర్లు తమ పర్సనల్ బిజినెస్ కోసం ఈ దస్తక్లను వాడటం వల్ల నవాబు ఖజానాకు నష్టం రావడమే కాదు, నా రాజ్యంలో నాకే పన్ను కట్టవా అని నవాబు అధికారాన్నే డైరెక్ట్గా ఛాలెంజ్ చేసినట్టయింది. ఒక ఫారిన్ ట్రేడింగ్ కంపెనీ లోకల్ రూలర్ అథారిటీని ధిక్కరించటం, ఇది ఖచ్చితంగా పొలిటికల్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్కి దారితీస్తుంది. ప్లాసీ యుద్ధానికి ఇదొక ముఖ్య కారణం. సరే, ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కొచ్చాం. ఇండియా అనే రింగ్లో చివరికి ఇద్దరే మిగిలారు, ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు. వాళ్ల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన ఈ కర్ణాటక యుద్ధాలే ఇండియా భవిష్యత్తును డిసైడ్ చేశాయి. నిజానికి ఇవి యూరప్లో జరుగుతున్న గొడవలకు ఇండియాలో జరిగిన ప్రాక్సీ వార్స్. డూప్లే ఈ పేరు చాలా ఇంపార్టెంట్. ఇండియన్ రాజుల మధ్య గొడవలు పెట్టి ఒకరి తరఫున మన ఆర్మీని పంపి వాళ్ల ఖర్చుతోనే మన అధికారాన్ని పెంచుకోవచ్చు అనే ఐడియానే కనిపెట్టింది ఇతనే. డూప్లే ఇచ్చిన ఈ బ్లూప్రింట్నే తర్వాత క్లైవ్, వెల్లెస్లీ లాంటి వాళ్లు కాపీ కొట్టి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కట్టారు. ఐడియా డూప్లేది, ఇంప్లిమెంటేషన్ బ్రిటిష్ వాళ్ళది. సిరాజుద్దౌల్లాకి కంపెనీకి మధ్య దస్తక్ల మిస్యూజ్, పర్మిషన్ లేకుండా కోటలు కట్టడం లాంటి చాలా విషయాల్లో గొడవలున్నాయి. ఈ కాంటెక్స్ట్లో జరిగిన బ్లాక్ హోల్ ట్రాజెడీ ఎంతవరకు నిజమో, ఎంత అతిశయోక్తో ఇప్పటికీ డిబేటబుల్. కానీ రాబర్ట్ క్లైవ్ మాత్రం దీన్నే ఒక పెద్ద కారణంగా చూపించి నవాబు మీద యుద్ధానికి దిగాడు. తన కుట్రలకు ఒక నైతిక కారణాన్ని సృష్టించుకున్నాడు. ఈ చార్ట్ చూస్తే ప్లాసీ యుద్ధం అసలు స్వరూపం మనకు తెలుస్తుంది. ఇది యుద్ధం కన్నా ఒక పెద్ద కుట్ర, ఒక మోసం. రాబర్ట్ క్లైవ్ గెలిచింది మిలిటరీ పవర్తో కాదు, మీర్ జాఫర్ లాంటి నవాబు సైన్యాధికారులకు లంచాలిచ్చి. ప్లాసీ యుద్ధం వల్ల బ్రిటిష్ వాళ్లకి బెంగాల్ యొక్క అపారమైన సంపద దొరికింది. ఆ డబ్బుతోనే వాళ్లు తమ సైన్యాన్ని పెంచి మిగతా భారతదేశాన్ని గెలుచుకున్నారు. బెంగాల్ ఆదాయం బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు ఫ్యూల్లాగా పనిచేసింది. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. మూడో కర్ణాటక యుద్ధంలో జరిగిన వాండివాష్ యుద్ధం 1860 చాలా డిసైసివ్. ఇది ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ల పొలిటికల్ ఆశల మీద నీళ్లు చల్లింది. ఈ విజయంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియాలో ఎదురుచెప్పే యూరోపియన్ శక్తి లేకుండా పోయింది. ఇక వాళ్ల పోటీ కేవలం మరాఠాలు, మైసూర్ లాంటి ఇండియన్ పవర్స్తో. ప్లాసీ ఒక కుట్ర అయితే బక్సర్ యుద్ధం 1764 ఒక నిజమైన మిలిటరీ విక్టరీ. ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లు ఏకంగా మొఘల్ చక్రవర్తి, అవధ్ నవాబు, బెంగాల్ నవాబుల కూటమిని ఓడించారు. ఈ గెలుపు తర్వాత జరిగిన అలహాబాదు ఒప్పందంతో కంపెనీకి మొఘల్ చక్రవర్తి నుంచే చట్టబద్ధంగా బెంగాల్, బీహార్, ఒరిస్సాలో పన్నులు వసూలు చేసే దివానీ రైట్స్ వచ్చాయి. దీంతో వాళ్లు వ్యాపారుల స్టేటస్ నుంచి అఫీషియల్గా రూలర్స్ అయ్యారు. ఇండియాలో కంపెనీ రూల్కి ఇది అఫీషియల్ స్టార్టింగ్ పాయింట్. సరే, ఫైనల్గా మెయిన్స్ ఎగ్జామ్లో తరచుగా అడిగే ఒక ప్రశ్నతో ఈ సెషన్ని ముగిద్దాం. బ్రిటిష్ వాళ్లు ఇండియాను ఒక పక్కా ప్లాన్తో కావాలనే ఆక్రమించారా, లేక వాళ్లు వచ్చింది వ్యాపారం కోసమే కానీ ఇక్కడి పరిస్థితుల వల్ల అనుకోకుండా అలా జరిగిపోయిందా? కొంతమంది హిస్టోరియన్స్ ఏమంటారంటే వాళ్లు వచ్చింది ట్రేడ్ కోసమే కానీ ఇక్కడి రాజకీయ శూన్యత వాళ్లకు అనుకూలించింది అంటారు. మరికొందరు కాదు, వాళ్ల ప్రతి అడుగు వెనక సామ్రాజ్య కాంక్ష ఉంది అంటారు. మనం ఇప్పటిదాకా చర్చించిన పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని మీరే ఒక అనాలిసిస్ చేసుకోండి. దీనికి సింగిల్ రైట్ ఆన్సర్ లేదు, కానీ మీ లాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది మెయిన్స్ పరీక్షలో చాలా ముఖ్యం. ఆలోచించండి. నమస్కారం. ఈరోజు మనం ఆధునిక భారత చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన, కొంచెం సంక్లిష్టమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బ్రిటిష్ పాలన. ఇది కేవలం తేదీలు, యుద్ధాల గురించి కాదు. ఇది మన దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వరూపాన్నే మార్చేసిన ఒక పెద్ద ప్రక్రియ. ఇక యూపీఎస్సీ సిలబస్ విషయానికొస్తే జనరల్ స్టడీస్ పేపర్ 1లోనూ, హిస్టరీ ఆప్షనల్లోనూ ఇది చాలా చాలా కీలకమైన అంశం. సరే, మన విశ్లేషణను ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఒక ప్రైవేట్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా జయించగలిగింది? ఆలోచించండి. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే బ్రిటిష్ పాలన స్వభావమేంటో, వాళ్ల పాలసీల వెనుక లాజిక్ ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే
1764లో జరిగిన బక్సార్ యుద్ధం ఒక టర్నింగ్ పాయింట్. ఆ యుద్ధం తర్వాత కంపెనీ కేవలం ఒక ట్రేడింగ్ కంపెనీగా మిగిలిపోలేదు. మొఘల్ చక్రవర్తి దగ్గర నుండి దివానీ హక్కులను పొందింది. అంటే ఏంటి? బెంగాల్, బీహార్, ఒరిస్సాలో పన్నులు వసూలు చేసుకునే అధికారం. ఇక్కడే అసలు కథ మొదలైంది. వ్యాపారం కాస్త ఆధిపత్యంగా అధికారం చేతిలోకొచ్చే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది డబ్బుకు సంబంధించిన విషయమే కాదు, రాజకీయ ఆధిపత్యానికి ఇదొక నాంది. ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం. వ్యాపారం కోసం వచ్చి వాళ్ళు పాలకులుగా ఎలా మారారు? ఈ పరివర్తన ఒక్కరోజులో జరగలేదు. ఇది చాలా వ్యూహాత్మకంగా స్టెప్ బై స్టెప్ జరిగిన ఒక ఆక్రమణ. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానం బ్రిటిష్ వాళ్ల తెలివికి ఒక పెద్ద ఉదాహరణ. ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్ వస్తోంది, ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అని. సమాధానం రాబర్ట్ క్లైవ్. ఇక మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని ఫలితాలు ముఖ్యం. చూడండి, డబ్బులు వసూలు చేసే అధికారమేమో కంపెనీ చేతిలో ఉంది, కాని శాంతి భద్రతలు, న్యాయం లాంటి బాధ్యతలేమో బలహీనమైన నవాబ్ నెత్తిన పెట్టారు. దీనివల్లేమైంది? పరిపాలన మొత్తం కుపకూలిపోయింది. ఈ అరాచకమే 1770లో వచ్చిన భయంకరమైన బెంగాల్ కరువుకు కారణం. దాదాపు 1 కోటి మంది చనిపోయారని ఒక అంచనా. దీన్నే బాధ్యత లేని అధికారం అంటారు. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. బ్రిటిష్ వాళ్లు ఇండియాను, దాని ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేయడానికి ఏ పద్ధతులు వాడారో ఇప్పుడు చూద్దాం. వాళ్ల పాలనకు ఇవే ఆర్థిక పునాదిరాళ్లుగా నిలిచాయి. మొఘల్ సామ్రాజ్యం బలహీనపడ్డాక దేశంలో రాజకీయ అస్థిరత ఉంది. ఆ టైంలో బ్రిటిష్ వాళ్లకి ఒక విషయం స్పష్టంగా అర్థమయింది. ఇండియా అసలు బలం దాని వ్యవసాయ భూమిలో, దాని ద్వారా వచ్చే మిగులులో ఉందని వాళ్లు గుర్తించారు. సో ఈ భూమి మీద పన్నుల ద్వారా కంట్రోల్ తెచ్చుకుంటే దేశం మొత్తం మీద ఆర్థిక ఆధిపత్యం సాధించొచ్చని వాళ్లు గ్రహించారు. ఈ ఆలోచనే వాళ్ల రకరకాల భూమి శిస్తు విధానాలకు దారితీసింది. ఈ 2 భూమి శిస్తు విధానాల మధ్య తేడాలు ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. అయితే వాటి వెనుకనున్న లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. బెంగాల్ లాంటి ప్రాంతాల్లో అప్పటికే జమీందారీ వ్యవస్థ బలంగా ఉంది. అందుకే బ్రిటిష్ వాళ్లు వాళ్లనే మధ్యవర్తులుగా వాడుకున్నారు. కాని సౌత్ ఇండియాలో, వెస్టిండియాలో అలాంటి మధ్యవర్తులు లేరు. అందుకే అక్కడ నేరుగా రైతులతోనే డీల్ పెట్టుకున్నారు. లక్ష్యం ఒక్కటే, ఎంత వీలైతే అంత ఆదాయం రాబట్టడం. కాని స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా పద్ధతులు మార్చుకున్నారు. ఈ శాశ్వత శిస్తు విధానం కేవలం పన్ను వసూలు పద్ధతి మాత్రమే కాదు, ఇది జమీందార్లను, భూమికి ఓనర్లను చేసింది. ఇది మన సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధం. దీని వెనక ఉన్న రాజకీయ ఉద్దేశం ఏంటంటే, బ్రిటిష్ వాళ్లకు నమ్మకంగా ఉండే ఒక బలమైన భూస్వామ్య వర్గాన్ని తయారు చేసుకోవడం. ఇందులో సన్సెట్ క్లాజ్ అని ఒక కఠినమైన రూలుండేది. అంటే పెట్టిన తేదీ సూర్యాస్తమయం లోపు జమీందార్ పన్ను కట్టకపోతే అతని జమీందారిని మొత్తం వేలం వేసేవాళ్లు. దీనివల్ల ఎన్నో పాత జమీందారీ కుటుంబాలు నాశనమయ్యాయి. అంతేకాదు, జమీందార్లు సిటీలలో ఉంటూ రైతుల బాగోగులు పట్టించుకోకుండా కేవలం డబ్బుల మీదే దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ఒకవైపు భూమి శిస్తుతో డబ్బులు సంపాదిస్తూనే లార్డ్ వెలెస్లీ ప్రవేశపెట్టిన ఈ సహాయక సైన్య పద్ధతి ద్వారా రాజకీయంగా కూడా విస్తరించారు. ఉదాహరణకు, హైదరాబాద్ నిజాం 1798లో ఈ ఒప్పందం మీద సంతకం చేశారు. దాని ఫలితమేంటి? ఆయన తన సైన్యాన్ని రద్దు చేసుకోవాలి, ఫారిన్ పాలసీ మొత్తం బ్రిటిష్ వాళ్లకు అప్పగించాలి. అంటే యుద్ధం చేయకుండానే ఒక రాజ్యాన్ని నెమ్మదిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకునే ఒక స్లో పాయిజన్ లాంటిదిది. ఇక లార్డ్ డల్హౌసీ తెచ్చిన ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతమైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి పరాకాష్ట. మన సాంప్రదాయంలో దత్తత తీసుకోవడమనేది ఒక పవిత్రమైన హక్కు. డల్హౌసీ దీన్ని కాదన్నాడు. ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, ఇది మన సాంస్కృతిక, మత విశ్వాసాల మీద జరిగిన దాడి. అందుకే ఇది 1857 తిరుగుబాటుకు ఒక ముఖ్యమైన కారణంగా మారింది. ఈ టైంలైన్ చూడండి, వాళ్ళెంత వేగంగా రాజ్యాలను కలిపేసుకున్నారో. ముఖ్యంగా అవధ్ విలీనం చాలా అన్యాయమైనది. ఎందుకంటే అవధ్ నవాబులు బ్రిటిష్ వారికి ఎప్పుడూ నమ్మకమైన మిత్రులు. అయినా సరే మీ పరిపాలన సరిగ్గా లేదు అనే సాకుతో వాళ్ల రాజ్యాన్ని లాక్కున్నారు. దీంతో ఏ భారతీయ పాలకుడు బ్రిటిష్ వాళ్లను నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఇది 1857 తిరుగుబాటులో అవధ్ ఒక కేంద్రంగా మారడానికి దారితీసింది. సరే, ఇన్ని ప్రాంతాలను ఆక్రమించారు కదా, మరి వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలిగా. దానికోసం ఒక పక్కా పరిపాలనా వ్యవస్థను, ఒక ఉక్కు చట్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆ వ్యవస్థ స్తంభాలు ఏంటో చూద్దాం. ఈ 4 స్తంభాలు బ్రిటిష్ రాజ్ యొక్క ఉక్కు చట్రాన్ని నిర్మించాయి. 1. సివిల్ సర్వీస్. వినడానికి చాలా గొప్పగా ఉంటుంది, కాని అసలు విషయమేంటంటే పెద్ద పెద్ద పోస్టులన్నీ వాళ్లకే.
భారతీయులకు చోటు లేదు. 2 పోలీస్ వ్యవస్థ. శాంతి భద్రతల కోసమే అయినా దీన్నెక్కువగా ప్రజలను అణచివేయడానికే వాడారు. 3 న్యాయ వ్యవస్థ. చట్టం ముందు అందరూ సమానమే అనే కాన్సెప్ట్ తెచ్చినా న్యాయం చాలా ఖరీదైనదిగా, ఆలస్యంగా దొరికేదిగా ఉండేది. పైగా యూరోపియన్లకు, భారతీయులకు మధ్య విచారణలో తేడా స్పష్టంగా కనిపించింది. బ్రిటిష్ వాళ్ళు మేము మిమ్మల్ని బాగు చేయడానికి, నాగరికులను చేయడానికి వచ్చాం అని చెప్పుకునేవాళ్లు. దీన్నే సివిలైజింగ్ మిషన్ అంటారు. సతీ సహగమనం రద్దులాంటి మంచి పనులు చేశారు, కాదనట్లేదు. కాని దాని వెనుక మన రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంఘ సంస్కర్తల కృషి ఎంత ఉందో మనం మర్చిపోకూడదు. అయినా చాలామంది భారతీయులు ఇది తమ సంప్రదాయాల్లో అనవసరమైన జోక్యం అని భావించారు. ఇది కూడా 1857 తిరుగుబాటుకు ఒక కారణమైంది. రైల్వేలు, టెలిగ్రాఫ్లు, మనలో చాలామంది ఇది బ్రిటిష్ వాళ్లు మనకు చేసిన మేలు అనుకుంటారు. కాని యూపీఎస్సీ మెయిన్స్లో ఇలా రాస్తే మార్కులు రావు. మనం దాని వెనుకున్న అసలు ఉద్దేశాన్ని విశ్లేషించాలి. వాళ్ల అసలు ఉద్దేశాలు 3. 1 తిరుగుబాట్లను అణచడానికి సైన్యాన్ని స్పీడ్గా మూవ్ చేయడం. 2 దేశం నలుమూలల నుండి ముడిసరుకులను పోర్టులకు చేర్చడం. 3 బ్రిటిష్ ఫ్యాక్టరీలలో తయారైన వస్తువులను మన మార్కెట్లకు పంపడం. అంటే ఇవి ప్రాథమికంగా వాళ్ల సైనిక, వాణిజ్య ప్రయోజనాల కోసమే. ఇప్పటిదాకా వాళ్లు ఏం కట్టారో, ఏం క్రియేట్ చేశారో చూశాం. ఇప్పుడు ఆ నిర్మాణం వెనుక ఎంత విధ్వంసం జరిగిందో, దానివల్ల ప్రజలు ఎంత నష్టపోయారో చూద్దాం. బ్రిటిష్ పాలనలో కరువులు ఎందుకు ఎక్కువయ్యాయి? ఇది ప్రకృతి వల్ల కాదు, వాళ్ల పాలసీల వల్ల. వాళ్లు ఆహార పంటల బదులు డబ్బులొచ్చే పత్తి, నీలిమందు పండించమని రైతులను బలవంతం చేశారు. అధిక పన్నుల వల్ల రైతులు ధాన్యాన్ని దాచుకోలేకపోయారు. కరువు వస్తే ఇక్కడి ప్రజలు ఆకలితో చనిపోతున్నా ధాన్యాన్ని ఇంగ్లాండ్కు ఎగుమతి చేశారు. అందుకే చరిత్రకారులు వీటిని మానవ నిర్మిత కరువులు అంటారు. ఈ మాటలు వినండి. 1833లో గుంటూరు జిల్లాలో ఒక బ్రిటిష్ అధికారి రాసింది. మనుషులు బ్రతకడం కోసం ఎంత దారుణమైన తిండి తినాల్సొస్తోందో చూడటం భయంకరంగా ఉంది అని. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఆనాటి పరిస్థితికి అద్దకపడుతోంది. ఇది బ్రిటిష్ వాళ్ళ నిర్లక్ష్యానికి, దోపిడీకి ఒక బలమైన సాక్ష్యం. అప్పుడే మన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నౌరోజీ ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అదే సంపద దోపిడీ సిద్ధాంతం లేదా డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ. సింపుల్గా చెప్పాలంటే ఇండియా సంపదంతా జీతాలు, పెన్షన్లు, లాభాల రూపంలో ఒకే వైపు అంటే ఇంగ్లండ్కు వెళ్ళిపోతోంది, దానికి బదులుగా మనకు ఏమీ రావడం లేదు అని లెక్కలతో సహా నిరూపించారు. ఈ సిద్ధాంతం మన స్వాతంత్ర పోరాటానికి ఒక బలమైన ఆర్థిక పునాదినిచ్చింది. ఈ దోపిడీ కేవలం డబ్బుతో ఆగలేదు, మనుషులను కూడా వదలలేదు. వ్యవసాయం, చేతివృత్తులు దెబ్బతినడంతో ఇక్కడ బ్రతకడానికి ఏమీ లేక లక్షలాది మంది ప్రజలు ఒప్పంద కార్మికులుగా మారిపోయారు. వాళ్లను ఫీజీ, మారిషస్, కెరేబియన్ దీవుల లాంటి బ్రిటిష్ కాలనీలకు పంపారు. ఇది పేరుకే ఒప్పందం, కాని నిజానికి ఇది మరో రకమైన బానిసత్వం. మళ్ళీ అదే ప్రశ్న దగ్గరికి వస్తున్నాం. రైల్వేలు కట్టారు, టెలిగ్రాఫులు వేశారు, అంతా బానే ఉంది. కానీ అవన్నీ నిజంగా ఎవరికోసం? అవి భారత ప్రజల అభివృద్ధికి ఉపయోగపడ్డాయా, లేక బ్రిటిష్ పాలకుల నియంత్రణకు, దోపిడీకి ఉపయోగపడ్డాయా? ఈ ప్రశ్నకు సమాధానంలోనే వారి వారసత్వం యొక్క అసలు స్వరూపం దాగి ఉంది. ఈ 2 చిత్రాలు చూడండి. ఒకే కథకు 2 ముఖాలు. ఒకవైపు ఆధునికతకు చిహ్నమైన రైలు, మరోవైపు ఆ ఆధునికత వెనుక నలిగిపోయిన, ఆకలితో చనిపోతున్న మనుషులు. ఈ 2 విడివిడి కాదు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఆ రైల్వేలు ముడిసరుకులను తరలించి దేశాన్ని దోచుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఆ దోపిడీనే ఈ కరువులకు దారితీసింది. సో ముగింపుగా మనం ఏం చెప్పొచ్చు? బ్రిటిష్ పాలన మన దేశంలో ఎన్నో మార్పులు తెచ్చిందన్నది నిజం, కాదనలేని నిజం. మన చట్టాలు, పరిపాలన, వ్యవస్థల మీద దాని ముద్ర ఇప్పటికీ ఉంది. అయితే అసలు ప్రశ్న ఆ మార్పు స్వభావమేంటి అనేది. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఆ మార్పు పురోగతా లేక దోపిడీనా? ఇది చాలా పెద్ద ప్రశ్న. యూపీఎస్సీ మెయిన్స్లో ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు ఒక సమతుల్య దృక్పథంతో సమాధానం రాయాలి. రైల్వేలు, సివిల్ సర్వీస్ లాంటి అంశాలను గుర్తిస్తూనే వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని, వాటి వల్ల జరిగిన ఆర్థిక దోపిడీని, సామాజిక నష్టాన్ని కూడా విశ్లేషించాలి. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ నలుపు తెలుపుల్లో ఉండదు. దీనిపై ఆలోచించండి.
యూపీఎస్సీ ఆశాభవందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆధునిక భారత చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన అధ్యాయాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి ప్రతిఘటనలు. ఇది మీ జీఎస్ పేపర్ 1కి చాలా కీలకమైన టాపిక్. మరి 1857 తిరుగుబాటుకు దారితీసిన తొలి నిప్పురవ్వలు ఎలా మొదలయ్యాయో వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మన చర్చ ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ తొలి ప్రతిఘటనల అసలు స్వభావం ఏంటి అని పరిచయంతో మొదలుపెడతాం. ఆ తర్వాత ఒక వ్యవస్థీకృత పోరాటమైన మైసూర్ సుల్తానుల సవాలు గురించి తెలుసుకుంటాం. అక్కడి నుంచి స్థానికంగా జరిగిన పాళయకారరుల తిరుగుబాట్లను పరిశీలిద్దాం. తర్వాత సిపాయిలు, రైతులు, గిరిజనుల అసంతృప్తి వెనుక ఉన్న కారణాలను విశ్లేషించి చివరిగా ఈ అన్ని సంఘటనల పరాకాష్ట అయిన 1857 మహాసంగ్రామం వైపు మన ప్రయాణాన్ని ముగిద్దాం. రైట్, మొదటి అంశంతో మొదలుపెడదాం. చూడండి, 1857 తిరుగుబాటు అనేది ఒక్కరోజులో ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. దానికొక శతాబ్ద కాలం పాటు నడిచిన చరిత్ర ఉంది. భారతదేశంలోని వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు సమయాల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. ఈ తొలి తిరుగుబాట్లు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చిన్న చిన్నవిగా స్థానికంగా జరిగి ఉండొచ్చు. కాని వీటన్నింటి వెనుకను ఉన్న ఉమ్మడి కారణాలు, ఉమ్మడి శత్రువు ఒక్కటే. ఇప్పుడు మనం వాటిని విశ్లేషిద్దాం. ఈ కారణాలని మనం కేవలం ఒక లిస్ట్లా చూడకూడదు. ఇది ఒకదానికొకటి ముడిపడిన ఒక గొలుసుకట్టులాంటిది. ఆలోచించండి, బ్రిటిష్ వాళ్లు ముందుగా రాజులను గద్దెదించారు. దానితో పాలనా వ్యవస్థ కుప్పకూలింది. ఆ తర్వాత జమీందారులు, పాళయకారుల హక్కులను లాక్కున్నారు. దాంతో స్థానిక అధికారం నిర్వీర్యమైంది. ఇక పర్మనెంట్ సెటిల్మెంట్, రైత్వారీ లాంటి కొత్త పన్ను విధానాలు తీసుకొచ్చి రైతుల నడ్డి విరిచారు. చేతి వృత్తులను నాశనం చేశారు. దీనివల్ల ఏమైంది? సమాజంలోని దాదాపు ప్రతి ఒక్కరూ బ్రిటిష్ పాలనను తమ బద్ధ శత్రువుగా చూడటం మొదలుపెట్టారు. అందుకే తిరుగుబాటుకు నాయకత్వం వహించింది రాజులైనా సరే, సామాన్య ప్రజలు, రైతులు, చేతివృత్తుల వారు వాళ్ల వెనక బలంగా నిలబడ్డారు. సరే, ఇప్పుడు మన దృష్టిని మరో కీలకమైన అధ్యాయం వైపు మళ్లిద్దాం. ఈ తొలి ప్రతిఘటనలన్నింటిలోకి బ్రిటిష్ వారిని సైనికపరంగా, వ్యూహాత్మకంగా ముచ్చెమటలు పట్టించిన రాజ్యమేదైనా ఉందంటే అదొక్క మైసూరే. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, ఆ ఇద్దరు తండ్రి కొడుకులు బ్రిటిష్ వారిని ఎలా ఎదుర్కొన్నారో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఒకే కథలోని 4 భాగాలు లాంటివి. దాదాపు 30 ఏళ్లకు పైగా ఈ సంఘర్షణ నడిచింది. కొన్నిసార్లు మైసూర్ గెలిచింది, కొన్నిసార్లు బ్రిటిష్ వాళ్లు పైచేయి సాధించారు. ప్రతి యుద్ధం తర్వాత దక్కన్ రాజకీయాల్లో సమీకరణాలు ఎలా తారుమారయ్యాయో మనమిప్పుడు ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. అసలు ఈ పోరాటానికి మూలపురుషుడెవరు? అతనే హైదర్ అలీ. అతని ఎదుగుదల నిజంగా అసాధారణం. కేవలం సైనిక నైపుణ్యంతోనే కాదు, అద్భుతమైన పరిపాలన దక్షతతో మైసూరును ఒక శక్తివంతమైన రాజ్యంగా మార్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఒకవైపు ఆంగ్లేయులు, మరోవైపు నిజాం, ఇంకోవైపు మరాఠాలు. ఇంతమంది శత్రువుల మధ్య ఒంటరిగా నిలబడి ఫ్రెంచి వాళ్ల సహాయంతో తన సైన్యాన్ని ఆధునీకరించి వాళ్లందరికీ సవాలు విసిరాడు. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో హైదర్ అలీ తన దౌత్య నీతితో బ్రిటిష్ వాళ్ల కూటమిని చిన్నాభిన్నం చేశాడు. మరాఠాలను పక్కకు తప్పించి నిజాంను తన వైపు తిప్పుకున్నాడు. చివరికి నేరుగా మద్రాస్ కోట గేట్ల ముందు నిలబడి బ్రిటిష్ వారిని భయపెట్టాడు. వాళ్లే వచ్చి సంధి చేసుకునేలా చేశాడు, అది కూడా తన షరతులతో. ఒక భారతీయ శక్తి బ్రిటిష్ వారినిలా ఓడించి షరతులు విధించడం బహుశా అదే మొదటిసారి. ఇది బ్రిటిష్ వారు అజేయులు అనేవాళ్ల ఇమేజ్ని గట్టిగా దెబ్బతీసింది. అందుకే ప్రిలిమ్స్లో ఈ పాయింట్ అడగడానికి చాలా ఆస్కారం ఉంది. తండ్రి మరణం తర్వాత రంగంలోకి దిగాడు మైసూరు పులిగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్. అతను పోరాటాన్ని తండ్రి కంటే ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాడు. అసలు బ్రిటిష్ వాళ్లు టిప్పుని అంత పెద్ద శత్రువుగా ఎందుకు చూశారంటే, అతను కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, అతనొక విజనరీ, ఒక ఆధునిక పాలకుడు. రాకెట్ టెక్నాలజీ, నౌకాదళం, విదేశీ సంబంధాలు, ఇలా ఎన్నో విషయాల్లో తన కాలం కన్నా ఎంతో ముందున్నాడు. ఇది బ్రిటిష్ వాళ్ల సామ్రాజ్య విస్తరణ ప్రణాళికలకు పెను సవాలుగా మారింది. ఈ టేబుల్ చూడండి, ఇది మీ మెయిన్స్ ఆన్సర్లకు చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి మద్రాస్ ఒప్పందం హైదర్ అలీ బలాన్ని చూపిస్తే, రెండవది మంగళూరు ఒప్పందం టిప్పు బలాన్ని నిరూపించింది. కాని మూడవది శ్రీరంగపట్నం ఒప్పందం, ఇది మైసూర్ పతనానికి నాంది పలికింది. ఈ ఒప్పందం ప్రకారం టిప్పు తన రాజ్యంలో సగభాగం, భారీ యుద్ధ నష్టపరిహారం చెల్లించడమే కాదు, తన 2 కుమారులను బందీలుగా పంపవలసి వచ్చింది. ఆలోచించండి, ఎంత అవమానకరమో. ఇది మైసూర్ను ఆర్థికంగా, సైనికంగా పూర్తిగా కుంగదీసి
దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యానికి తిరుగులేని మార్గాన్ని వేసింది. ఇక చివరి అంకానికి వస్తే ఇక్కడ విలన్ లార్డ్ వెల్లెస్లీ. అతను ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి లేదా సబ్సిడరీ అలయన్స్ అనేది ఒక తీయటి విషయం లాంటిది. ఈ పద్ధతి ప్రకారం భారతీయ రాజులు తమ సొంత సైన్యాన్ని రద్దు చేసి బ్రిటిష్ సైన్యాన్ని తమ రక్షణ కోసం ఉంచుకోవాలి. దానికయ్యే ఖర్చు కూడా వాళ్లే భరించాలి. అంటే తమ స్వాతంత్ర్యాన్ని తాకట్టు పెట్టడమే. ఆత్మగౌరవం ఉన్న టిప్పు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఫలితమే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం. శ్రీరంగపట్నం కోటను కాపాడుకుంటూ అతను వీరమరణం పొందడంతో దక్షిణాన బ్రిటిష్ వారికి ఎదురైన అతిపెద్ద ప్రతిఘటనకు తెరపడింది. మైసూర్ లాంటి ఒక పెద్ద రాజ్యం చేసిన పోరాటం చూశాంగదా. కాని ప్రతిఘటన కేవలం అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు మనం మరో రకమైన ప్రతిఘటన వైపు వెళ్దాం. ఇది ఒక కేంద్రీకృత రాజ్యం చేసిన పోరాటం కాదు. ఇది దక్షిణ భారతదేశంలోని స్థానిక పాలకులు, భూస్వాములైన పాళయక్కారలు చేసిన తీవ్రమైన, వీరోచితమైన తిరుగుబాట్లు. అసలు ఈ పాళయక్కారులు అంటే ఎవరు? వాళ్ల వ్యవస్థ ఏంటి? ఇది అర్థం చేసుకుంటేనే వాళ్ళెందుకు తిరుగుబాటు చేశారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. పాళయక్కారులు అంటే కేవలం పన్ను వసూలు చేసేవాళ్లు కాదు. వాళ్లు తమ ప్రాంతాలకు మినీ రాజుల్లాంటివాళ్లు. శాంతి భద్రతలు కాపాడటం, అవసరమైనప్పుడు రాజుకు సైనిక సహాయం అందించడం వాళ్ల బాధ్యత. వాళ్ల అధికారం, గౌరవం అన్నీ వాళ్ల పాళయంపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈస్టిండియా కంపెనీ వచ్చి ఇకపై పన్నులు మాకు కట్టాలి, మీ అధికారం మాకింద అన్నప్పుడు అది వాళ్ల అస్తిత్వం మీద, వాళ్ల ఆత్మగౌరవం మీద జరిగిన దాడి. అందుకే సంఘర్షణ అనివార్యమైంది. మనం ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి ఎంతో విన్నాం. కాని మీకు తెలుసా, ఆమె కన్నా దాదాపు 80 ఏళ్ల ముందే బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించి కోల్పోయిన తన రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్న ఒక వీరవనిత ఉన్నారు. ఆమె శివగంగ రాణి వేలునాచ్యార్. భర్తను యుద్ధంలో కోల్పోయిన తర్వాత ఆమె కుంగిపోలేదు. హైదర్ అలీ లాంటి శక్తివంతమైన పాలకుడితో పొత్తు పెట్టుకుంది, గూఢచారుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది, 8 ఏళ్లపాటు సైన్యాన్ని సిద్ధం చేసి బ్రిటిష్ వారిపై విరుచుకుపడి విజయం సాధించింది. ఇది నిజంగా ఒక అసాధారణమైన ధైర్య సాహసాల కథ. వేలునాచియార్ విజయం వెనుకున్న వ్యూహాన్ని చూడండి. అది మామూలుది కాదు. ఆమె నేరుగా బ్రిటిష్ వాళ్ల బలంతో బలం ప్రదర్శించలేదు. ముందుగా దౌత్యం వాడింది. హైదర్ అలీ మద్దతు సంపాదించింది. తర్వాత గూఢచర్యం. బ్రిటిష్ వాళ్ల ఆయుధాగారం ఎక్కడుందో కనుక్కుంది. గెరిల్లా దాడులతో వాళ్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఇక చివరిగా ఆమె దళపతి కుయిలీ చేసిన ఆత్మార్పణ. తన మీద తాను నిప్పంటించుకుని బ్రిటిష్ ఆయుధాగారంలోకి దూకింది. ఇది కేవలం ఒక సైనిక చర్య కాదు. అది వారి స్వాతంత్ర్య కాంక్షకు, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు మన దృష్టి వీరపాండ్య కట్టబొమ్మన్ వైపు మల్లుతుంది. అతని కథ ఒక స్థానిక నాయకుడి సాంప్రదాయ హక్కులకు, కంపెనీ యొక్క విస్తరిస్తున్న అధికార దాహానికి మధ్య జరిగిన ఘర్షణకు ఒక ప్రతీక. పన్ను చెల్లింపు విషయంలో కంపెనీ అధికారులతో అతని వివాదం ఒక పెద్ద ప్రతిఘటనకు దారితీసింది. ఈ పగోడా చెట్టు అనే మాట ఉందే, ఇందులో బ్రిటిష్ వాళ్ళ అసలు బుద్ధి మొత్తం బయటపడుతుంది. వాళ్లకు భారతదేశం ఎలా కనిపించిందంటే ఒక పెద్ద చెట్టులా, దాని ఊపితే చాలు బంగారు నాణెలు అంటే పగోడాలు రాలిపోతాయని వాళ్ళ నమ్మకం. వాళ్ళిక్కడికొచ్చింది మనల్ని పరిపాలించడానికి, అభివృద్ధి చేయడానికి కాదు, కేవలం ఇక్కడి సంపదను కొల్లగొట్టడానికే. కట్టబొమ్మన్లాంటి నాయకులు ప్రశ్నించింది ఈ దోపిడీని. ఈ 1801 తిరుగుబాటు ఒక చాలా ముఖ్యమైన మలుపు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మరుదు సోదరులు జారీ చేసిన తిరుచిరాపల్లి ప్రకటన అది కేవలం తమ ప్రాంతం గురించో తమ పాళ్యం గురించో మాట్లాడలేదు. అది జాతి, మత, ప్రాంత భేదాలు మర్చిపోయి భారతీయులందరూ ఏకం కావాలని, బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చింది. ఇది 1857 తిరుగుబాటులో మనం చూసే ఐక్యతా స్ఫూర్తికి ఒక రకంగా చెప్పాలంటే బీజం వేసింది. ఒక ప్రశ్న: బ్రిటిష్ వాళ్లు భారతదేశాన్ని ఎవరి బలంతో జయించారు? వాళ్ల సైన్యంలో ఎవరున్నారు? మన భారతీయ సిపాయిలే కదా. మరి ఇప్పుడు మనం అదే సిపాయిలు కంపెనీకి వ్యతిరేకంగా ఎందుకు తిరగబడ్డారో చూద్దాం. దీనికి మొదటి అతి ముఖ్యమైన ఉదాహరణ 1806 నాటి వెల్లూరు తిరుగుబాటు. వెల్లూరు కోట అది కేవలం ఒక సైనిక స్థావరం కాదు, అది ఒక రాజకీయ అగ్నిగుండం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్లకు సింహస్వప్నంగా నిలిచిన టిప్పు సుల్తాన్ కుమారులు, వారి వేలాది మంది అనుచరులు అక్కడే బందీలుగా ఉన్నారు. ఒకవైపు అసంతృప్తితో రగిలిపోతున్న సిపాయిలు, మరోవైపు తిరుగుబాటుకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న రాజకుటుంబం. ఈ రెండూ ఒకేచోట కలవడంతో తిరుగుబాటుకు రంగం సిద్ధమైంది. ఈ పోలికను అర్థం చేసుకోవడం మీ అనాలిటికల్ ప్రశ్నలకు చాలా ముఖ్యం. తక్షణ కారణాలు ఏంటి?
కొత్త తలపాగా కులచిహ్నాలపై నిషేధం ఇవన్నీ వాళ్ల మతం మీద సంస్కృతి మీద జరుగుతున్న దాడిగా సిపాయిలు భావించారు. కాని ఇది పైకి కనిపించే కారణం మాత్రమే. లోపల అంతర్లీనంగా రాజకీయ అసంతృప్తి ఉంది. టిపూ సుల్తాన్ కుమారులు ఈ అసంతృప్తిని ఉపయోగించుకుని తిరుగుబాటును ప్రేరేపించారు. అందుకే చాలామంది చరిత్రకారులు ఈ వెల్లూరు తిరుగుబాటును 1857 మహాసంగ్రామానికి ఒక డ్రెస్ రిహర్సల్లాగా చూస్తారు. రాజుల పోరాటాలు చూశాం, పాలయక్కరల తిరుగుబాట్లు చూశాం, సిపాయిల అసంతృప్తిని కూడా చూశాం. ఇప్పుడు మనం సమాజంలో ఇంకా అట్టడుగున ఉన్న వర్గాల దగ్గరికి వెళదాం. బ్రిటిష్ విధానాల వల్ల తమ జీవితాలు, జీవనోపాధి సర్వనాశనమైన రైతులు, గిరిజన సంఘాలు ఎలా ప్రతిఘటించాయో చూద్దాం. సరే, ఇప్పుడు ఈ టేబుల్ మీద దృష్టి పెట్టండి. ఇది చాలా ముఖ్యం. మొదటగా 1831-32 నాటి కోల్ తిరుగుబాటు. ఛోటానాగ్పూర్లో గిరిజనుల భూములను బయటివాళ్లైన వడ్డీ వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు అప్పగించడంతో వాళ్ల జీవనాధారమే పోయింది. ఆ తర్వాత 1855-56లో జరిగిన సంథాల్ తిరుగుబాటు. ఇది చాలా తీవ్రమైనది. జమీందార్లు, పోలీసులు, వడ్డీ వ్యాపారులు వీళ్లందర్నీ వాళ్లు దిక్కులు అంటే బయటివాళ్లు అని పిలిచేవారు. వీళ్ల దోపిడీకి వ్యతిరేకంగా సిద్ధు, కాన్హూ నాయకత్వంలో సంతాలులు తిరగబడ్డారు. చివరగా బిర్సాముండా నాయకత్వంలో జరిగిన ఉల్గులాన్ అంటే గొప్ప తిరుగుబాటు. వారి ఖుమ్కట్టి అనే ఉమ్మడి భూ యాజమాన్య వ్యవస్థను బ్రిటిష్ చట్టాలు నాశనం చేశాయి. బిర్సాముండా వాళ్లకు కేవలం ఒక నాయకుడు కాదు, ఒక దేవుడు. ఈ 3 తిరుగుబాట్లలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు మనం ఈ మొత్తం అధ్యాయంలో అత్యంత ముఖ్యమైన ఘట్టానికొచ్చేశాం. అదే 1857 సిపాయిల తిరుగుబాటు. ఇది అప్పటి వరకు జరిగిన అన్ని తిరుగుబాట్లకు పరాకాష్ఠ. భారతదేశంలో బ్రిటిష్ పాలన పునాదులనే కదిలించిన ఒక మహాసంగ్రామం. 1857లో జరిగిన దాన్ని మనం ఎలా పిలవాలి? ఇది యూపీఎస్సీ మెయిన్స్లో తరచుగా అడిగే ఒక క్లిష్టమైన ప్రశ్న. బ్రిటిష్ వాళ్లు చెప్పినట్టు ఇది కేవలం క్రమశిక్షణ లేని సిపాయిల తిరుగుబాటా, సిపాయి మ్యూటినియా, లేక వీడి సావర్కర్ లాంటి జాతీయవాదులు చెప్పినట్టు ఇది మన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామమా? ఈ 2 దృక్కోణాలను మనం లోతుగా విశ్లేషిస్తేనే ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ రాయగలుగుతాం. ఇప్పుడు ఆ వాదనలేంటో చూద్దాం. ఈ తిరుగుబాటు వెనుక ఏదో ఒక్క కారణం లేదు. అది ఒక శతాబ్ద కాలంగా పేరుకుపోయిన అసంతృప్తి యొక్క విస్ఫోటనం. డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం రాజులకు కోపం తెప్పించింది. అధిక పన్నులు రైతుల జీవితాలను నాశనం చేశాయి. సతీ సహగమనాన్ని రద్దు చేయడం లాంటి సంస్కరణలు తమ మతంలో జోక్యంగా చాలామంది భావించారు. ఇక సిపాయిలకు జీతాలు, ప్రమోషన్లలో వివక్ష. ఇవన్నీ ఒక అగ్నిపర్వతంలా లోపల రగులుతుంటే ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలు దాన్ని బద్దల్చేశాయి అంతే. ఇక తిరుగుబాటు ఎలా వ్యాపించిందో చూద్దాం. బారక్పూర్లో మంగల్ పాండే రాజేసిన నిప్పురవ్వ మీరట్లో ఒక జ్వాలగా మారింది. ఆ సిపాయిలు నేరుగా ఢిల్లీకి వెళ్లి వృద్ధుడైన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను తమ నాయకుడిగా ప్రకటించారు. దీంతో తిరుగుబాటుకొక రాజకీయ గుర్తింపు వచ్చింది. ఇక కాన్పూర్లో పీష్వా వారసుడైన నానాసాహెబ్, లక్నోలో బేగం హజరత్ మహల్, సోస్తి, ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి వాళ్లు చూపిన వీరోచిత పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. ప్రతి కేంద్రంలో పోరాటానికి దాని స్వంత నాయకత్వమున్నా అందరి లక్ష్యం ఒక్కటే, బ్రిటిష్ వారిని తరిమికొట్టడం. చివరిగా ఈ తిరుగుబాటు ఫలితాలను విశ్లేషిద్దాం. సైనిక పరంగా చూస్తే తిరుగుబాటు విఫలమైంది. బ్రిటిష్ వాళ్లు దాన్ని క్రూరంగా అణచివేశారు. కాని రాజకీయంగా ఇది ఒక పెద్ద మలుపు. ఈస్టిండియా కంపెనీ పాలన అంతమై భారతదేశం నేరుగా బ్రిటిష్ రాణి పాలన కిందకు వచ్చింది. పరిపాలనలో భారతీయులకు కూడా భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనకు బీజం పడింది. అన్నింటికంటే ముఖ్యంగా 1857 తిరుగుబాటు భవిష్యత్ జాతీయోద్యమానికి ఒక అపారమైన స్ఫూర్తిని, ప్రేరణను ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే తిరుగుబాటు విఫలమైనా అది భారత జాతీయవాదం అనే ఒక కొత్త అగ్నిని రాజేసింది. అదే అగ్ని ఆ తరువాత స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపించింది. నమస్కారం. ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే 19వ శతాబ్దపు సామాజిక మత సంస్కరణలు. యూపీఎస్సీ సిలబస్ పరంగా చూస్తే ఇది చాలా కీలకమైన టాపిక్. జీఎస్ పేపర్ 1లో నేరుగా ప్రశ్నలొస్తాయి, ఎస్సేలో ఉపయోగపడుతుంది, చివరికి ఇంటర్వ్యూలు కూడా దీనిపై మన అవగాహనలు పరీక్షిస్తారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న ఆధునిక భారతదేశ సామాజిక ముఖచిత్రానికి పునాదులు పడింది అప్పుడే. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ముందుగా మనం ఒక ప్రశ్నతో ప్రారంభిద్దాం. అసలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకవైపు మన దేశం వలసవాద పాలనలో నలిగిపోతోంది, కాని అదే సమయంలో
భారతదేశంలో ఒక కొత్త మేధోబరమైన చైతన్యం ఎలా మొదలైంది? 18వ శతాబ్దంలో ఉన్న రాజకీయ అస్థిరత నుంచి 19వ శతాబ్దంలో ఈ గొప్ప మేధోమతనం జగడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, ఈ వాక్యం చాలా సింపుల్గా అనిపించినా దీని వెనుక ఒక పెద్ద సామాజిక పరిణామం ఉంది. ఇంతకీ ఈ కొత్త వర్గం ఎలా పుట్టుకొచ్చింది? దీనికి కారణం బ్రిటిష్ వాళ్ల విధానాలే. ఉదాహరణకు, పర్మనెంట్ సెటిల్మెంట్ వల్ల ఒక కొత్త జమీందారీ వర్గం ఏర్పడింది. అలాగే బ్రిటిష్ పరిపాలనలో క్లర్కులుగా, ఇతర ఉద్యోగులుగా పనిచేయడానికి ఇంగ్లీష్ చదువుకున్న భారతీయుల అవసరం పెరిగింది. మరి మార్పు మొదట బెంగాల్లోనే ఎందుకొచ్చింది? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ల మొదటి రాజధాని, వాళ్ల వ్యాపారానికి, పరిపాలనకు కేంద్రం కల్కత్తా. కాబట్టి పాశ్చాత్య భావజాలం, విద్య మొదటిగా ప్రభావం చూపింది బెంగాల్ ప్రాంతంలోనే. ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. ఈ రెండు రకాల ఆలోచనా విధానాల మధ్య జరిగిన సంఘర్షణే 19వ శతాబ్దంపు భారతదేశ చరిత్ర. బ్రిటిష్ పరిపాలన, ఆంగ్ల విద్య, యూరోపియన్ సాహిత్యం ఇవన్నీ మన దేశంలోకి హేతువాదం, మానవ హక్కులు లాంటి కొత్త భావనలను తీసుకొచ్చాయి. దీనినే చరిత్రకారులు భారత పునరుజ్జీవనమని పిలుస్తారు. ఈ కొత్త ఆలోచనలు ఇంత వేగంగా వ్యాపించడానికి ప్రింటింగ్ ప్రెస్ కూడా ఒక ముఖ్య కారణం. అది ఒక రకంగా గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. హేతువాదము ఇది సంస్కర్తల చేతిలో ఒక పదునైన ఆయుధం లాంటిది. ఈ నిర్వచనం చూడండి. అంటే ఒక ఆచారం కేవలం పాతది అయినంత మాత్రాన, లేదా గ్రంథాల్లో ఉంది కాబట్టి అది సరైనదేనా అని ప్రశ్నించడం. ఒక ఆచారం తర్కానికి, మానవత్వానికి నిలబడుతుందా లేదా అని చూడటం. సతీ సహగమనం, విగ్రహారాధన, కుల వ్యవస్థ వీటన్నిటినీ మన సంస్కర్తలు ఈ హేతువాద దృక్పథంతోనే ప్రశ్నించారు. సరే, ఈ కోడ్ గమనించండి. ఇక్కడ బ్రిటిష్ వాళ్ల ఆలోచన విధానంలో ఒక డబుల్ గేమ్ కనిపిస్తుంది. ఒకవైపు వాళ్లు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది. కుల వ్యవస్థ, స్త్రీల దుస్థితి లాంటి సామాజిక దురాచారాలు అప్పుడు ఉన్నాయి. కాని మరోవైపు ఇదే వాదనను వాళ్లు తమ పాలనను సమర్థించుకోవడానికి వాడుకున్నారు. మీరు అనాగరికులు, మేము మిమ్మల్ని బాగుచేయడానికి, నాగరికులను చేయడానికి వచ్చాము అని చెప్పడానికి దీన్ని ఒక కారణంగా చూపారు. ఒక రకంగా చెప్పాలంటే బయటనుంచే వచ్చిన ఒక సవాలు లోపల మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసింది. ఈ వాక్యం ఆ విషయాన్నే చెబుతోంది. పాశ్చాత్య భావజాలం ఒక సవాలు విసిరినప్పుడు మన సమాజంలోని మేధావులు ఆత్మపరిశీలన చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికి 3 ప్రధాన ఆయుధాలు దొరికాయి. అవే హేతువాదం, అన్ని మతాలు సారాంశంలో ఒక్కటే అనే మత విశ్వజనీయత మరియు మానవతావాదం. ఈ తేడాను అర్థం చేసుకోవటం యూపీఎస్సీ మెయిన్స్కు చాలా ముఖ్యం. సంస్కరణవాదులు అంటే రిఫార్మిస్ట్స్ ఆధునిక పాశ్చాత్య ఆలోచనలను స్వీకరించి వాటికి అనుగుణంగా హిందూ మతాన్ని మార్చాలనుకున్నారు. ఉదాహరణకు బ్రహ్మసమాజం. మరోవైపు పునరుజ్జీవనవాదులు అంటే రివైవలిస్ట్స్ పాశ్చాత్య ప్రభావాన్ని తిరస్కరించి మన ప్రాచీన వేదాలలోని స్వచ్ఛమైన జ్ఞానం వైపు తిరిగి వెళ్ళాలి అన్నారు. ఉదాహరణకు ఆర్య సమాజం. వాళ్ల పద్ధతులు వేరైనా ఇద్దరి లక్ష్యం సమాజంలోని చెడును తొలగించడమే. సరే, ఇప్పుడు మన ప్రయాణం ఈ సంస్కరణల పుట్టినిల్లు అయిన బెంగాల్ వైపు సాగుతుంది. బ్రిటిష్ ఇండియా రాజధానిగా, పాశ్చాత్య, భారతీయ మేధో సంపత్తికి సంగమస్థానంగా బెంగాల్ ఎలా ఈ కొత్త ఉద్యమాలకు కేంద్రబిందు అయిందో చూద్దాం. ఇక మనం ఆధునిక భారతదేశ రూపశిల్పులలో ఒకరైన రాజా రామ్మోహన్ రాయ్ గురించి మాట్లాడుకోవాలి. ఈయన్ను భారత పునరుజ్జీవన పితామహుడు అంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక ఉన్నత ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన పాండిత్యం అసాధారణమైనది. సంస్కృతం, పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్ మాత్రమే కాదు, లాటిన్, గ్రీక్, హిబ్రూ భాషల్లో కూడా ఆయనకు ప్రావీణ్యముంది. ఈయన కేవలం ఒక సంస్కర్త కాదు, ఆధునిక భారతదేశపు మొట్టమొదటి మేధో దిగ్గజం. ఈ టైంలైన్ ఆయన కార్యాచరణను మనకు చూపిస్తుంది. 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించి హిందూ మతంలోని బహుదేవతారాధన, విగ్రహారాధన లాంటి వాటిని ఖండించి ఏకేశ్వరోపాసనను ప్రచారం చేశారు. ఇక 1829లో సతీసహగమన నిషేధ చట్టం తీసుకురావడంలో ఆయన పాత్ర అమోఘం. దీనికోసం ఆయన సాంప్రదాయవాదులతో వాదించడానికి వాళ్ల పవిత్ర గ్రంథాల్నే ఉపయోగించడం ఆయనలోని మేధావికి నిదర్శనం. ఇది ఆయన పట్టుదలకి, ఆయన వాదనా పటిమకు ఒక పెద్ద విజయం. ఈ సిద్ధాంతాలను గమనిస్తే బ్రహ్మసమాజం మతపరమైన సంస్కరణలతో పాటు సామాజిక సంస్కరణలకు కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో మనకర్థమవుతుంది. ముఖ్యంగా కుల వ్యవస్థను ఖండించడం, బాల్య వివాహాలను వ్యతిరేకించడం, వితంతు పునర్వివాహానికి మద్దతు ఇవ్వడం వంటివి ఆ కాలంలో చాలా విప్లవాత్మకమైనవి. యూపీఎస్సీ మెయిన్స్లో సమాధానాలు రాసేటప్పుడు ఈ పాయింట్స్ని సామాజిక న్యాయం
లింగ సమానత్వం వంటి భావనలతో ముడిపెట్టడం చాలా ముఖ్యం. అయితే ఏ ఉద్యమంలోనైనా జరిగేట్టే కాలక్రమేణా ఇక్కడ కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయి. రామ్మోహన్ రాయ్ తర్వాత దేబేంద్రనాథ్ ఠాకూర్ నాయకత్వం చేపట్టారు. ఆ తర్వాత కేశబ్ చంద్రసేన్ చేరడంతో ఉద్యమం మరింత తీవ్రంగా మారింది. కాని సేన్ యొక్క తీవ్రమైన సంస్కరణలు, ఇతర మతాల పట్ల ఆయనకున్న ఉదారవాదం ఠాకూర్ వర్గానికి నచ్చలేదు. దీంతో 1866లో బ్రహ్మ సమాజం రెండుగా చీలిపోయింది. ఠాకూర్ నాయకత్వంలోని దాన్ని ఆది బ్రహ్మ సమాజమని, సేన్ నాయకత్వంలోని దాన్ని భారత బ్రహ్మ సమాజం అని పిలుస్తారు. ఈ చీలిక ప్రిలిమ్స్కు ముఖ్యమైనది. బెంగాల్లో మొదలైన ఈ చైతన్యపు అలలు మెల్లమెల్లగా దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎలా విస్తరించాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఉద్యమాలు ఆయా ప్రాంతాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎలా కొత్త రూపాలను సంతరించుకున్నాయో గమనిద్దాం. బొంబాయిలో బ్రహ్మ సమాజం స్ఫూర్తితో 1867లో ప్రార్థనా సమాజం ఏర్పడింది. దీనిని ఆత్మరాం పాండురంగ్ స్థాపించారు. అయితే దీని వెనుకున్న అసలైన మేధోశక్తి మహాదేవ్ గోవింద్ రానడే, ఆర్జీ భండార్కర్ మరియు కేటీ తెలంగ్ వంటి వారు. ఇదొక రకంగా బ్రహ్మ సమాజం నుంచి స్ఫూర్తి పొందిన మహారాష్ట్ర యొక్క భక్తి సంప్రదాయం దీనిపై బలంగా ప్రభావం చూపింది. ప్రార్థనా సమాజం యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్లు కేవలం సిద్ధాంతాలు చెప్పి ఊరుకోలేదు, చేతల్లో చూపించారు. వాళ్ల దృష్టంతా ఆచరణాత్మక సామాజిక సంస్కరణలపైనే ఉండేది. వితంతువుల కోసం ఆశ్రమాలు, మహిళల కోసం పాఠశాలలు, అణగరిన వర్గాల కోసం విద్యా సంస్థలు స్థాపించారు. ఎంజి రానడే స్థాపించిన నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ అనేది రాజకీయ స్వాతంత్ర్యంతో పాటు సామాజిక సంస్కరణలు కూడా అంతే ముఖ్యమని చెప్పడానికి ఒక వేదికగా నిలిచింది. ఇప్పటివరకు మనం సంస్కరణవాదుల గురించి చూశాం. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన పునరుజ్జీవనవాది దయానంద సరస్వతి గురించి తెలుసుకుందాం. ఈయన 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఆయన ఒక సంచార సన్యాసిగా దేశమంతా తిరిగి హిందూ మతంలోకి కాలక్రమేణా చేరిన అవలక్షణాలను తొలగించి దాన్ని వేదాల కాలం నాటి స్వచ్ఛమైన రూపానికి తీసుకురావాలని ఆకాంక్షించారు. అందుకే ఆయన ఇచ్చిన నినాదం వేదాల వైపుకు తిరిగి వెళ్ళండి. ఆయన దృష్టిలో వేదాలు మాత్రమే తిరుగులేని సత్యం. ఇక్కడ బ్రహ్మ సమాజానికి ఆర్య సమాజానికి మధ్య ఉన్న తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. బ్రహ్మ సమాజం పాశ్చాత్య హేతువాదాన్ని స్వీకరిస్తే ఆర్య సమాజం మన ప్రాచీన వేదాల అధికారాన్నే నొక్కి చెప్పింది. పురాణాలు, విగ్రహారాధన వంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే స్త్రీ విద్య, వితంతు పునర్వివాహం వంటి సామాజిక సంస్కరణలకు మద్దతిచ్చింది. దీని ప్రభావం ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో బలంగా ఉండేది. ఆయన రాసిన సత్యార్థ ప్రకాష్ అనే గ్రంథం ఆర్యసమాజ సిద్ధాంతాలకు మూలం. ఆర్య సమాజం చేపట్టిన కార్యక్రమాలలో శుద్ధి ఉద్యమం ఒకటి. శుద్ధి అంటే శుద్ధీకరణ, అంటే గతంలో ఇతర మతాల్లోకి మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి చేర్చుకోవడం. పంజాబ్ లాంటి ప్రాంతంలో ఇది హిందూ మతంలో ఆత్మవిశ్వాసాన్ని నింపినప్పటికీ అదే సమయంలో ఇతర మత సమూహాలతో ఉద్రిక్తతలకు కూడా దారితీసింది. ఇది ఆ కాలంలో చాలా వివాదాస్పదమైన అంశం. సరే, ఒకవైపు పాశ్చాత్య భావజాలంతో సంస్కరణలు, మరోవైపు వేదాల వైపుకు ప్రయాణం. ఈ రెండింటికీ భిన్నంగా హిందూమతం యొక్క ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మరో గొప్ప ఉద్యమం గురించి ఇప్పుడు చూద్దాం. అదే నవ్యవేదాంత చైతన్యం. ఒకవైపు పాశ్చాత్య విద్యతో మెరిసిపోతున్న కలకత్తా మేధావులు, మరోవైపు కలకత్తా దగ్గరలోని దక్షిణేశ్వర్ కాళీ ఆలయంలో ఒక నిరక్షరాస్యుడైన సాధారణ పూజారి శ్రీరామకృష్ణ పరమహంస. కాని ఆ మేధావులందరూ ఈయన ఆధ్యాత్మిక అనుభవానికి, సరళమైన బోధనలకు ఆకర్షితులయ్యారు. ఎందుకంటే ఆయన యతో మత్ తతో పత్ అన్నారు. అంటే ఎన్ని మతాలున్నా అన్నీ చేరేది ఒకే గమ్యాన్ని అని చెప్పారు. ఆయన శిష్యులలో అత్యంత ప్రసిద్ధుడే స్వామి వివేకానంద. రామకృష్ణుల వారి పద్ధతి చాలా భిన్నమైనది. ఆయన పెద్ద పెద్ద గ్రంథాలు రాయలేదు, క్లిష్టమైన ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఆయన పద్ధతి చాలా సింపుల్. చిన్న చిన్న కథలు, ఉపమానాల ద్వారా చాలా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పేవారు. ఈ బోధనల సంకలనమే రామకృష్ణ కథామృతం. రామకృష్ణులవారి సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత స్వామి వివేకానందది. 1893 చికాగో. ఈ సంవత్సరం, ఈ ప్రదేశం భారత చరిత్రలో నిలిచిపోతోంది. ఎందుకంటే అక్కడ జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో వివేకానందుని ప్రసంగం పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ వేదాంతం, సంస్కృతి యొక్క గొప్పతనాన్ని పరిచయం చేసింది. అది వలస పాలనలో ఆత్మవిశ్వాసం కోల్పోయిన భారతీయులలో కొత్త స్ఫూర్తిని నింపింది. ఆయన 1987లో స్థాపించిన రామకృష్ణ మిషన్
మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో నేటికీ పనిచేస్తోంది. ఈ సంస్కరణలనేమి కేవలం హిందూ మతానికే పరిమితం కాలేదు. ఇదొక అందమైన మొజాయిక్ లాంటిది. పార్సీలు, సిక్కులు, ముస్లింలు ఇలా ప్రతి వర్గంలోనూ సంస్కరణల ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు మనం ఇతర వర్గాల్లో వచ్చిన మార్పులను కూడా చూద్దాం. అప్పుడే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. పార్సీ సమాజంలో కూడా ఆధునికీకరణ కోసం ఉద్యమాలు వచ్చాయి. 1851లో రహనుమాయ్ మధ్యాస్రన్ సభ అనే సంస్థను స్థాపించారు. దాదాభాయ్ నౌరోజీ వంటి గొప్ప నాయకులు ఇందులో పాల్పంచుకున్నారు. వాళ్ల పత్రిక రాస్త్ గోఫ్టార్ అంటే నిజం చెప్పేవాడు పార్సీ సమాజంలోని మత, సామాజిక ఆచారాలను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా సిక్కు సమాజంలో 1873లో సింగ్ సభ ఉద్యమం మొదలైంది. దీనికి 2 ప్రధాన లక్ష్యాలున్నాయి. ఒకటి, సిక్కులకు ఆధునిక పాశ్చాత్య విద్యను అందించడం. రెండవది, క్రైస్తవ మిషనరీలు, ఆర్య సమాజం వంటి ఇతర సమూహాల ప్రచారాల నుండి సిక్కు మతాన్ని కాపాడుకోవడం. ఈ ఉద్యమం ద్వారానే పంజాబ్లో అనేక ఖల్సా పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి. ఇప్పటివరకు మనం బెంగాల్, పశ్చిమ, ఉత్తర భారతదేశంలో చూశాం. ఇప్పుడు మన దృష్టిని దక్షిణం వైపు సారిద్దాం. ఆ తర్వాత ఈ మొత్తం ఉద్యమాల వల్ల మన సమాజంపై పడిన ప్రభావం, వాటి వారసత్వమేంటో విశ్లేషిద్దాం. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కుల వ్యవస్థపై పోరాటం సంస్కరణోద్యమాలలో ఒక ప్రధాన అంశం. ఈ కోవలో ఒక ముఖ్యమైన వ్యక్తి రామలింగ స్వామిగళ్. ఈయన్నే రామలింగ అడిగల్ అని కూడా పిలుస్తారు. ఆయన మతమౌఢ్యాన్ని, అర్థంలేని ఆచారాలను తీవ్రంగా విమర్శించారు. కుల, మతభేదాలు లేని సమాజం కోసం సమరస శుద్ధ సన్మార్గ సంఘం అనే సంస్థను స్థాపించారు. ఆయన రాసిన తిరువరుట్ప తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని పొందింది. సరే, మరి ఈ ఉద్యమాలన్నింటి వల్ల చివరికి ఏం జరిగింది? వాటి ప్రాముఖ్యత ఏమిటి? ఈ పాయింట్స్ చూద్దాం. మొదటిది, గుడ్డిగా ఆచారాలను పాటించే బదులు వ్యక్తిగతంగా ఆలోచించే స్వేచ్ఛను ప్రోత్సహించాయి. రెండోది, సంస్కృతంలో ఉన్న గ్రంథాలను సామాన్య ప్రజల భాషల్లోకి అనువదించడం వల్ల జ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. మూడవది, గ్రంథాలను అర్థం చేసుకునే హక్కు కేవలం పండితులకే కాదు, ప్రతి వ్యక్తికి ఉందని చెప్పాయి. ఇక చివరిది, ఇది చాలా కీలకమైన పాయింట్, ఆంగ్ల విద్య నేర్చుకున్న కొత్త మధ్యతరగతి వర్గానికి తమ సాంస్కృతిక మూలాలేమిటి అనే ప్రశ్నకు ఈ ఉద్యమాలు ఒక సమాధానమిచ్చాయి. చరిత్ర అంటే కేవలం గడిచిపోయిన కథ కాదు. 19వ శతాబ్దంలో మొదలైన కొన్ని చర్చలు, కొన్ని ప్రశ్నలు ఆశ్చర్యంగా ఈరోజు కూడా మన సమాజంలో సజీవంగా ఉన్నాయి. మహిళల హక్కులు, కుల నిర్మూలన, ఉమ్మడి పౌరస్మృతి, లౌకికవాదం, ఈ అంశాలన్నింటి మూలాలు మనకు ఆనాటి సంస్కరణల చర్చల్లోనే కనిపిస్తాయి. చివరగా మీకోసం ఒక మెయిన్స్ ప్రాక్టీస్ ప్రశ్న. 19వ శతాబ్దపు సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అంతర్గత విమర్శ మరియు బాహ్య ప్రభావం యొక్క సంక్లిష్టమైన పరస్పర చర్య విశ్లేషించండి. ఈ ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వండి. ఫస్ట్, పాశ్చాత్య భావజాలం, బ్రిటిష్ పాలన రూపంలో వచ్చిన బాహ్య ప్రభావం గురించి రాయండి. సెకండ్, దానికి ప్రతిస్పందనగా మన సమాజంలో మొదలైన అంతర్గత విమర్శను అంటే సంస్కరణవాద, పునరుజ్జీవనవాద ఉద్యమాలను ఉదాహరణలతో వివరించండి. ఫైనల్గా ఈ రెండింటి పరస్పర చర్య ఆధునిక భారతదేశాన్ని ఎలా తీర్చిదిద్దిందో విశ్లేషిస్తూ ముగించండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మనకి భారత స్వాతంత్ర్య పోరాటం అనగానే వెంటనే గుర్తొచ్చేవేంటి? గాంధీగారి ఉద్యమాలు, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఇలాంటివి కదా. కాని ఆ పెద్ద ఉద్యమాల వెనక ఆ నిప్పు రగలడానికి చాలా కాలం ముందే ఒక మేధోపరమైన పునాది పడింది. అసలు ఈ స్వాతంత్ర్య కాంక్ష అనే ఆలోచన ఎలా పుట్టింది? ఇది బ్రిటిష్ వాళ్ల విధానాల వల్లే పుట్టిన ఒక చైతన్యం. ఈరోజు మనం ఆ చైతన్యం కథనే చూడబోతున్నాం. అసలొక దేశం ఎలా మేల్కొంది, ఆ మేల్కొల్పు వెనకున్న కారణాలేంటో వివరంగా చూద్దాం. అసలొక దేశం ఎలా మేల్కొంటుంది? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మేల్కొలుపనేది ఏదో ఒక్క రాత్రిలో జరిగిపోయే విప్లవం కాదు. ఇది దశాబ్దాల పాటు ప్రజల మనస్సుల్లో నెమ్మదిగా రగులుతూ చివరికొక పెద్ద జ్వాలగా మారిన అసంతృప్తి. మరి ఆ మొదటి నిప్పురవ్వ ఎక్కడ పడింది? ఆ అసంతృప్తికి మూలమేంటి? అది తెలుసుకోవాలంటే మనం మన దేశ ఆర్థిక వ్యవస్థ మూలాల్లోకి వెళ్ళాలి. సో ఈ మొత్తం మేల్కొల్పు కథకి మూలం ఎక్కడుందంటే
బ్రిటిష్ వాళ్ళు మన ఆర్థిక వ్యవస్థలు ఎలా దెబ్బతీశారు అనే దానిలో ఉంది. ఒకప్పుడు మన దేశం స్వయం సమృద్ధిగా ఉండేది. అలాంటిది తన ఆర్థిక పునాదులనే ఎలా కోల్పోయింది? చూద్దాం రండి. ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది బ్రిటిష్ వాళ్ళు మన సాంప్రదాయ భూవ్యవస్థను ఎలా తలకిందులు చేశారు. చూడండి, బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఎలా ఉండేది? రైతులు పంట పండిస్తే ఆ పంటలో కొంత భాగాన్ని పన్నుగా ఇచ్చేవారు, అంతే. భూమి అనేది అందరిది, ఒక సామూహిక వనరు. కాని బ్రిటిష్ వాళ్ళొచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. వాళ్ళొక కఠినమైన రూల్ పెట్టారు. పంట పండిందా పండలేదా మాకనవసరం, పన్ను మాత్రం డబ్బు రూపంలోనే ఫిక్స్డ్ అమౌంట్ కట్టాలి అన్నారు. అంతేకాదు, భూమిని ఒక అమ్ముకునే వస్తువుగా మార్చేశారు. దాని ఫలితమేమైంది? రైతులు అప్పులపాలయ్యారు. భూస్వాములు ఊళ్లలో ఉండటం మానేసి పట్టణాలకు వెళ్లిపోయి కేవలం పన్నులు వసూలు చేసే ఏజెంటులుగా మిగిలిపోయారు. ఇక వాళ్లు తీసుకొచ్చిన మరో విధానం లేజేస్ ఫెయిర్. వినడానికి పెద్ద పదంగా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఫ్రీ ట్రేడ్ అనమాట. పేరుకి ఫ్రీ ట్రేడ్ కానీ ఆచరణలో ఇది మన దేశానికి ఒక పెద్ద శాపంగా మారింది. ఎలాగంటే మన దేశాన్ని కేవలం వాళ్లకి ముడిసరుకులు పంపే ప్రదేశంగా, వాళ్ల ఫ్యాక్టరీలో తయారైన వస్తువుల్ని అమ్ముకునే మార్కెట్గా మార్చేశారు. ఈ సైకిల్ చూడండి. మన దగ్గర్నుంచి పత్తి, జనపనార లాంటివన్నీ చౌకగా కొంటారు. వాటిని వాళ్ల దేశానికి పంపిస్తారు. అక్కడ ఫ్యాక్టరీలో బట్టలు, ఇతర వస్తువులు తయారుచేసి మళ్లీ వాటిని మన దేశానికే తెచ్చి అమ్ముతారు. ఇక అంతే, ఈ దెబ్బకి మన చేనేత కార్మికులు, వడ్రంగులు, కమ్మరులు ఇలా అందరూ తమ ఉపాధిని పూర్తిగా కోల్పోయారు. మరి ఈ ఆర్థిక అణిచివేతను చూస్తూ ప్రజలు ఊరికే ఉన్నారా? లేనేలేదు. దానికొక ప్రత్యక్ష ఉదాహరణే ఈ నీలిమందు తిరుగుబాటు. అప్పట్లో యూరోపియన్ ప్లాంటర్లు ఏం చేశారంటే, భారతీయ రైతులని మీరు తినే తిండి పంటలు పక్కన పెట్టండి, మాకు కావలసిన నీలిమందు పండించండి అని బలవంతం చేశారు. అది కూడా చాలా తక్కువ ధరకి. ఇంకా సహనం కోల్పోయిన రైతులు చివరికి తిరగబడ్డారు. ఈ ఆర్థిక విధానాల వల్ల జరిగిన నష్టం కేవలం డబ్బుల రూపంలోనే కాదు, మానవ నష్టం ఊహకు కూడా అందనిది. ఈ నంబర్ చూడండి, 2.5 కోట్లు. బ్రిటిష్ పాలనలో కేవలం కరువుల వల్ల చనిపోయిన భారతీయుల సంఖ్య ఇది. ఇది కేవలం ఒక అంకె కాదు, మన దేశం అనుభవించిన ఒక మహావిషాదం. ఈ అమానవీయతకు ఒక భయంకరమైన ఉదాహరణ 1866లో ఒరిస్సాలో వచ్చిన కరువు. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు లక్షలాది మంది ఆకలితో చచ్చిపోతున్నారు. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఇక్కడ నుండి 200 మిలియన్ పౌండ్ల బియ్యాన్ని బ్రిటన్కు ఎగుమతి చేసింది. ఈ దారుణమైన సంఘటనే దాదాభాయ్ నౌరోజీ లాంటి మేధావులని కదిలించేసింది. అసలు భారతదేశంలో ఈ పేదరికానికి కారణమేంటి అని ఆయన తన జీవితకాలపు పరిశోధన మొదలుపెట్టడానికి ఇదే ప్రేరణ. ఈ కరువులు, ఉపాధి లేకపోవడం చాలామందిని మరో భయంకరమైన వ్యవస్థలోకి నెట్టేశాయి. అదే ఈ ఒప్పంద కార్మిక వ్యవస్థ, అంటే ఇండెంచర్డ్ లేబర్. దీనిలో ఏం చేసేవారంటే, మంచి జీవితం చూపిస్తామని ఆశపెట్టి ఇక్కడి పేద రైతులను, పని కోల్పోయిన వాళ్లని 5 ఏళ్ల కాంట్రాక్ట్ మీద సిలాన్, ఫిజీ, దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు పంపేవారు. కాని తీరా అక్కడికి వెళ్లాక పరిస్థితులు బానిసత్వం కంటే దారుణంగా ఉండేవి. పాపం చాలామంది ఆ సుదీర్ఘమైన ఓడ ప్రయాణంలోనే ప్రాణాలు కోల్పోయేవారు. సరే, ఇప్పటిదాకా మనం చూసింది నాణ్యానికి ఒకవైపే, ఆర్థిక విధ్వంసం. కాని మరోవైపు బ్రిటిష్ వాళ్లు తమ పాలనను సులభం చేసుకోవడానికి ప్రవేశపెట్టిన ఒక సాధనమే వాళ్లకు తెలియకుండానే మన స్వాతంత్ర్యానికి బీజం వేసింది. అదేంటో తెలుసా? పాశ్చాత్య విద్య. అసలు ఆంగ్ల విద్యను ఎందుకు ప్రవేశపెట్టారు? వాళ్ల ఉద్దేశం చాలా క్లియర్. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడపాలంటే వాళ్లకి సాయం చేయడానికి కొంతమంది స్థానిక అధికారులు కావాలి. వాళ్లు ఎలా ఉండాలంటే, ఇక్కడ మెకాలే చెప్పినట్టు రక్తంలో రంగులో భారతీయులే, కాని వాళ్ల టేస్ట్, ఒపీనియన్స్, ఆలోచనలు అన్నీ ఇంగ్లీష్ వాళ్లలా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే మనవాళ్లే కాని వాళ్లకి విధేయులుగా పనిచేసే ఒక గుమస్తాల వర్గాన్ని తయారు చేసుకోవటం వాళ్ల ప్లాన్. కాని వాళ్ళొకటి తలిస్తే జరిగింది మరొకటి. ఈ కొత్తగా చదువుకున్న మధ్యతరగతి వాళ్లు ఏం చేశారంటే, వాళ్ల పుస్తకాల్లోని పాశ్చాత్య రాజకీయ ఆలోచనల్ని జీర్ణం చేసుకున్నారు. లాక్, రూసో లాంటి వాళ్ల రచనలు చదివి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, హక్కులు ఇలాంటి మాటలు విన్నారు. అప్పుడు వాళ్లల్లో ఒక ప్రశ్న మొదలైంది. ఈ గొప్ప సూత్రాలన్నీ బాగున్నాయి, కాని ఇవి మాకెందుకు వర్తించవు అని. అంతే, బ్రిటిష్ వాళ్లు తమకోసం సృష్టించుకున్న వర్గమే వాళ్లకి వ్యతిరేకంగా పోరాడే దేశభక్త నాయకులను తయారుచేసింది.
ఈ కొత్తగా వచ్చిన చైతన్యం మొదట నేరుగా రాజకీయాల్లోకి వెళ్లలేదు. ముందు తమ సమాజంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి, సంస్కరణలు తేవాలి అనుకున్నారు. కాని ఈ మేల్కొలుపును గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఊరుకోలేదు. వాళ్లు అణచివేత చర్యలు మొదలుపెట్టారు. ఇక ఇది ప్రతిఘటనకు మరింత ఆజం పోసింది. సంస్కరణల దశ నుండి పోరాట దశవైపు దేశాన్ని నడిపించింది. ఆ టైంలోనే దేశంలో 2 రకాల సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. ఒకటి సంస్కరణవాద ఉద్యమాలు, బ్రహ్మ సమాజం, అలీఘడ్ ఉద్యమం లాంటివి. సతీ సహగమనం, బాల్య వివాహాలు లాంటి పద్ధతుల్ని ఆపి సమాజాన్ని ఆధునికంగా మార్చాలి అని చూశారు. రెండోది పునరుజ్జీవనవాద ఉద్యమాలు, ఆర్య సమాజం, డియోబంద్ ఉద్యమం లాంటివి. వీళ్ళు మన గొప్ప గతాన్ని, వేదాలను మళ్లీ గుర్తుచేసి ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ప్రయత్నించారు. సహజంగానే భారతీయులలో పెరుగుతున్న ఈ చైతన్యాన్ని చూసి బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. దాన్ని అణిచివేయడానికి వాళ్లు ఏం చేశారో చూడండి. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు వయోపరిమితిని 19 ఏళ్లకి తగ్గించేశారు. అంటే భారతీయులు రాయడం దాదాపు అసాధ్యం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న మాట మాట్లాడినా సరే సెక్షన్ 124A రాజద్రోహం కేసు పెట్టేవాళ్లు. మన స్థానిక భాషా పత్రికల గొంతు నొక్కడానికి వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తెచ్చారు. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఇదే సమయంలో ఇంకో ఆసక్తికరమైన విషయం జరిగింది. మనల్ని పరిపాలిస్తున్న వాళ్లలో నుంచే, అంటే విలియం జోన్స్ లాంటి పాశ్చాత్య పండితులే మన ప్రాచీన సంస్కృత గ్రంథాలని అధ్యయనం చేసి వాటి గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది మనవాళ్లకి మన గొప్ప గతాన్ని మళ్లీ గుర్తుచేసింది. ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి ఒక కొత్త జాతీయ గర్వాన్ని నింపింది. అందుకే అరబిందో ఘోష్ అన్నారు, మన ఆలోచనను, మన గొప్పతనాన్ని తిరిగి సంపాదించుకోవడమే అసలైన జాతీయవాదమని. ఓకే, ఇప్పటిదాకా అసంతృప్తి ఉంది, చైతన్యం వచ్చింది, అణచివేత ఉంది. కాని అక్కడక్కడ ఉన్న ఈ ఆలోచనలన్నీ కలిసి ఒక ఆర్గనైజ్డ్ రాజకీయ శక్తిగా ఎలా మారాయి, ఒక జాతీయ వేదిగా ఎలా ఏర్పడింది, ఇప్పుడది చూద్దాం. ఈ రాజకీయ చైతన్యం మెల్లమెల్లగా ఒక సంస్థాగత రూపం తీసుకుంది. ఈ టైం లైన్ చూస్తే మనకు ఆ ప్రయాణం అర్థమవుతుంది. 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ లాంటి ప్రాంతీయ సంఘాలతో మొదలైంది. తర్వాత 1884లో మద్రాస్ మహాజనసభ వచ్చింది. ఇక ఈ ప్రయాణంలో అతి పెద్ద మైలురాయి 1885లో అఖిల భారత స్థాయిలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. కొత్తగా ఏర్పడిన ఈ కాంగ్రెస్ వెంటనే స్వాతంత్ర్యం అడగలేదు. వాళ్ల డిమాండ్లు చాలా మితంగా, అంటే చాలా మోడరేట్గా ఉండేవి. వాళ్ళు అడిగిందేంటంటే బ్రిటిష్ పాలనలోనే మాకు కొన్ని సంస్కరణలు కావాలి అని. ప్రభుత్వంలో భారతీయులకి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వండి, ఇంగ్లాండ్తో పాటు ఇండియాలో కూడా సివిల్ సర్వీస్ పరీక్షలు పెట్టండి, భూమి శిస్తు తగ్గించండి, ఇలాంటివి. వాళ్ళు సిస్టం లోపల ఉంటూనే మార్పు కోరుకున్నారు. ఇక ఇప్పుడు మనం ఈ తొలి జాతీయవాద ఉద్యమం యొక్క మేధోపరమైన క్లైమాక్స్కి వచ్చాం. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కష్టానికి, రైతు నుండి కార్మికుడి వరకు అందరి పేదరికానికి ఒకే ఒక కారణముందని చెప్పిన ఒక శక్తివంతమైన ఆర్థిక సిద్ధాంతం. అయితే కాంగ్రెస్లో అందరూ ఈ మితవాద ధోరణితో ఏకీభవించలేదు. బాలగంగాధర్ తిలక్ లాంటి నాయకులు ముందుకు వచ్చి, ఈ వినుతులు, సంస్కరణలు సరిపోవు, మనకు కావాల్సింది స్వరాజ్యం అని గట్టిగా చెప్పారు. వీళ్లనే అతివాదులు అని పిలిచేవారు. వాళ్ల లక్ష్యం సంస్కరణలు కాదు, సంపూర్ణ స్వీయ పాలన. స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అని తిలక్ చేసిన గర్జన స్వాతంత్ర్య ఉద్యమ లక్ష్యాన్నే శాశ్వతంగా మార్చేసింది. ఇదే సమయంలో దాదాబాయి నౌరోజీ ఒక సంచలనాత్మక సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అదే సంపద తరలింపు సిద్ధాంతం, లేదా డ్రెయిన్ థియరీ. ఆయన రాసిన పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో బ్రిటన్ మన దేశ సంపదను పద్ధతి ప్రకారం ఎలా దోచుకుంటుందో లెక్కలతో సహా, అంకెలతో సహా నిరూపించారు. అసలు ఈ సంపద తరలింపు, ఈ డ్రెయిన్ ఎలా జరిగింది? హోమ్ ఛార్జీలు అనే ఒక పేరు పెట్టారు. దీని కింద ఏం చేసేవాళ్లంటే, మన దేశంలో వసూలు చేసిన పన్నుల డబ్బుని మన దేశం కోసం కాకుండా ఇంగ్లండ్ కోసం ఖర్చు పెట్టేవాళ్లు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాటాదారులకు లాభాలు, రిటైర్ అయిన బ్రిటిష్ అధికారులకు పెన్షన్లు, వాళ్లు చేసుకునే యుద్ధాలకు ఖర్చులు, మన పేరు మీద వాళ్లు చేసిన అప్పులకు వడ్డీలు, ఇవన్నీ మన డబ్బుతోనే కట్టేవాళ్లు. అంటే మన సంపదంతా నేరుగా బ్రిటన్కు వెళ్ళిపోతోంది.
ఒకసారి ఆలోచించండి. ఈ డ్రెయిన్ థియరీ అనేది కేవలం ఒక ఎకనామిక్ థియరీ కాదు, అది ఒక బాంబ్ లాంటిది. దేశంలో ఉన్న రైతు నుండి మేధావి వరకు అందరి కష్టాలకు, అందరి పేదరికానికి కారణం ఒకటే అని అది తేల్చి చెప్పింది. మన పేదరికానికి కారణం మన తలరాతో, మన కర్మయో కాదని, ఇది బ్రిటిష్ వాళ్లు పక్కా ప్లాన్తో చేస్తున్న దోపిడీ అని ప్రజలు గ్రహించటం మొదలుపెట్టారు. ఈ యొక్క గ్రహింపు, ఈ యొక్క నిజం తెలియడమే ఆ తర్వాత రాబోయే మహాసంగ్రామానికి, అసలైన మేల్కొల్పుకు అత్యంత బలమైన పునాది వేసింది. భారత స్వాతంత్ర్య పోరాటమనగానే మనకి పెద్ద పెద్ద నిరసనలు, ఉద్యమాలు గుర్తొస్తాయి కదా. కాని ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది కాదు. కేవలం వినుతులు, అప్లికేషన్లు అంతే. మరి ఆ ప్రశాంతమైన పద్ధతుల నుంచి ఒక్కసారిగా ప్రజా ఉద్యమం వైపు మన ప్రయాణం ఎలా మొదలైంది? ఒకే ఒక్క నిర్ణయం, అవును, జస్ట్ ఒకే ఒక్క డిసిషన్ మన దేశ చరిత్ర గతిని ఎలా మార్చేసిందో ఈ విశ్లేషణలో మనం చూద్దాం. అప్పట్లో అంటే భారత జాతీయ కాంగ్రెస్ మొదలైన కొత్తలో 2 రకాల ఆలోచనలు ఉండేవి. ఒకవైపు మితవాదులు, వీళ్ళేంటంటే బ్రిటిష్ వాళ్లు మంచివాళ్లు, మనం రిక్వెస్ట్ చేస్తే చాలు అన్నీ వాళ్లే చూసుకుంటారు అని నమ్మేవారు. ఇంకోవైపు అతివాదులు, వీళ్లు మాత్రం బ్రిటిష్ పాలన ఒక వరం కాదు, శాపం అని బలంగా నమ్మారు. పోరాడితే కాని స్వాతంత్రం రాదని తేల్చి చెప్పారు. ఈ 2 సిద్ధాంతాల మధ్య జరిగిన సంఘర్షణే స్వదేశీ ఉద్యమానికి అసలు పునాది వేసింది. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా, ఎన్ని వినతులు ఇచ్చినా, ఎన్ని ప్రార్థనలు చేసినా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ జీరో. మితవాదుల ఈ అడుక్కునే పాలసీతో కాంగ్రెస్లోని యూత్కి సహనం నశించిపోయింది. ఇక అడుక్కోవడం కాదు, శాసించాలి అని వాళ్లు ఫిక్స్ అయ్యారు. సరిగ్గా ఇక్కడే కథ పెద్ద మలుపు తీసుకుంది. ఈ అసంతృప్తి నుంచే అతివాదమనే ఒక కొత్త పవర్ పుట్టుకొచ్చింది. వీళ్లు మితవాదుల్లా వెయిట్ చేయడానికి అస్సలు సిద్ధంగా లేరు. బ్రిటిష్ వాళ్లని బ్రతిమాలడం గాదు, వాళ్ల అధికారాన్నే డైరెక్ట్గా ఛాలెంజ్ చేయాలి అనే గట్టి పట్టుదలతో ముందుకొచ్చారు. పోరాట రూపురేఖలు మారబోతున్నాయని చెప్పడానికి ఇదే ఫస్ట్ సిగ్నల్ అన్నమాట. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న జాతీయవాద ఉద్యమం ఒక్కసారిగా అగ్నిపర్వతంలా పేలడానికి ఒకే ఒక్క కారణం ఉంది. అది ఒక బ్రిటిష్ వైస్రాయ్ తీసుకున్న సింగిల్ డిసిషన్. అదే బెంగాల్ విభజన. ఈ కథలో మెయిన్ విలన్ లార్డ్ కర్జన్. అతను వైస్రాయ్గా రాగానే భారతీయుల గొంతు నొక్కే పనులు మొదలుపెట్టాడు. కలకత్తా కార్పొరేషన్లో మనవాళ్ల సంఖ్య తగ్గించడం, యూనివర్సిటీలపై ఫుల్ కంట్రోల్ పెట్టడం, పేపర్ల నోరు ముయించడానికి కొత్త చట్టాలు తేవడం, ఇలా అతను చేసిన ప్రతి పని ఎడ్యులేటెడ్ ఇండియన్స్లో కోపాన్ని పెంచుతూ పోయింది. ఫైనల్గా కర్జన్ తన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీశాడు. బెంగాల్ విభజన అడ్మినిస్ట్రేషన్ కోసం చేస్తున్నాం అని వాళ్లు చెప్పింది ఉత్త సాకు మాత్రమే. అసలు ప్లాను ఒకటే, హిందూ ముస్లింల ఐక్యతను విడదీసి జాతీయవాద ఉద్యమానికి గుండెలాంటి బెంగాల్ను వీక్ చెయ్యడం. ఇది బ్రిటిష్ వాళ్ల విభజించి పాలించు కుట్రకు పీక్ స్టేజ్. కర్జన్ అసలు ప్లాన్ ఏంటో ఈ నంబర్లు చూస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి, బెంగాల్ను విడదీసి తూర్పు బెంగాల్ అండ్ అస్సాం అని కొత్త ప్రావిన్స్ని క్రియేట్ చేశారు. అక్కడ ఏం జరిగిందంటే ముస్లిం జనాభాను ఏకంగా 58% మెజారిటీగా మార్చేశారు. అంటే ఇది కేవలం మ్యాప్లో గీత గీయడం కాదు, మతం పేరుతో ప్రజలను విడదీయాలి, జాతీయ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలి. ఇది వాళ్ళ అసలు ప్లాన్, ఒక పక్కా రాజకీయ కుట్రన్నమాట. కాని కర్జన్ ప్లాన్ రివర్స్ అయింది. విభజన రేఖ బెంగాలీలను విడదీయలేదు, పైగా అంతకు ముందు ఎప్పుడూ లేనంతగా వాళ్లను ఒకటి చేసింది. ఆ విభజన రోజును సంతాపదినంగా ప్రకటించారు. వేల మంది గంగానదిలో స్నానాలు చేసి వందే మాతరం అంటూ వీధుల్ని హోరెత్తించారు. బ్రిటిష్ వాళ్లు విడదీయాలని చూస్తే ప్రజలు ఐక్యతతో సమాధానం చెప్పారు. వీధుల్లో మొదలైన ఈ ఆగ్రహం కేవలం ఒక్కరోజు నిరసనంతో ఆగిపోలేదు. అదొక పక్కా ప్లానింగ్తో కూడిన పవర్ఫుల్ ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం పేరే స్వదేశీ. స్వదేశీ అంటే సింపుల్గా మన దేశానిది. విదేశీ వస్తువుల్ని బాయ్కాట్ చేయడం, మన దేశ పరిశ్రమలను సపోర్ట్ చేయడం, మన సొంత స్కూల్స్ కాలేజీలు పెట్టుకోవడం, ఇలా సెల్ఫ్ రిలయన్స్ సాధించడమే ఈ ఉద్యమం యొక్క మెయిన్ గోల్. ఈ స్వదేశీ ఉద్యమం ఒకే పాయింట్పై ఆధారపడలేదు. దానికి 4 పిల్లర్స్ లాంటివి ఉన్నాయి. 1. బహిష్కరణ. బ్రిటిష్ వస్తువులు, వాళ్ల ఆఫీసులు, స్కూల్స్ అన్నిటినీ వదిలేయడం. 2. ఆత్మశక్తి. మన కాళ్లమీద మనం నిలబడటం. 3. జాతీయ విద్య. మన భాషలో, మన కల్చర్తో కూడిన చదువు. ఇక 4వది నిష్క్రియాత్మక ప్రతిఘటన. అంటే
ప్రభుత్వానికి ఏ విధంగానూ సహకరించకుండానే ఎదురుతిరగటం. ఈ 4 స్తంభాల మీదే ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమం కేవలం బ్రిటిష్ వాళ్లను వ్యతిరేకించడమే కాదు, మన వాళ్ల కోసం ఆల్టర్నేటివ్స్ను కూడా క్రియేట్ చేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపునిచ్చిన ఆత్మశక్తి కాన్సెప్ట్తో దేశవ్యాప్తంగా నేషనల్ స్కూల్స్, స్వదేశీ షాపులు పుట్టుకొచ్చాయి. చేనేత బట్టల నుంచి సబ్బుల వరకు అన్నీ మనమే తయారు చేసుకోవడం ఒక గౌరవంగా ఫీలయ్యారు. స్వదేశీ ఉద్యమం దేశానికి కొత్త జోషిచ్చింది, కాని అదే టైంలో కాంగ్రెస్లో ఉన్న గొడవల్ని బయటపెట్టింది. ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో మితవాదులకీ అతివాదులకీ మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరాయి. అతివాదుల టీంకి లీడర్స్ ఎవరంటే లాల్ బాల్ పాల్ త్రయం. స్వాతంత్ర్యమనేది బ్రిటిష్ వాళ్లు ఇచ్చే భిక్ష కాదు, అది మన హక్కు అని, దాన్ని ప్రజా ఉద్యమాల ద్వారా లాక్కోవాలని ఈ ముగ్గురు బలంగా వాదించారు. ఈ ఉద్యమాన్ని కేవలం బెంగాల్కే కాకుండా ఇండియా మొత్తం వ్యాపింపచేయాలనేది వీళ్ల లక్ష్యం. ఈ ఐడియాలజీల మధ్య ఫైట్ 1907 సూరత్ సమావేశంలో పీక్స్కి వెళ్ళింది. ప్రెసిడెంట్ ఎవరవ్వాలి, స్వదేశీ ఉద్యమంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాల్లో 2 గ్రూపుల మధ్య పెద్ద గొడవే జరిగింది. చివరికది కాంగ్రెస్ చరిత్రలోనే అతిపెద్ద చీలికకు దారితీసింది. దీన్నే మనం సూరత్ స్ప్లిట్ అని పిలుస్తాం. ఈ చీలికతో చాలా పెద్ద సమస్యలే వచ్చాయి. మెయిన్స్ట్రీమ్ ఉద్యమం కన్ఫ్యూజన్లో పడడంతో నాన్ వైలెన్స్పై నమ్మకం కోల్పోయిన కొంతమంది నేషనలిస్టులు ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ పద్ధతుల వైపు అడుగులు వేశారు. పొలిటికల్ మూవ్మెంట్ వీక్ అవ్వడంతో కొందరు యువకులు సహనం కోల్పోయారు. అహింసతో లాభం లేదని డిసైడ్ అయి గన్స్ పట్టుకున్నారు. బెంగాల్లో అనుశీలన్ సమితి లాంటి సీక్రెట్ సొసైటీలు ఫామ్ అయ్యాయి. వాళ్ల టార్గెట్ బ్రిటిష్ అధికారులను చంపి నిద్రపోతున్న ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని నింపడం. బంకించంద్రుని ఆనందమఠ్ నవల వాళ్లకొక బైబిల్ అయితే వందే మాతరం గీతం వాళ్ల వార్ క్రై. బెంగాల్లోని విప్లవ చర్యలకు అలీపూర్ బాంబు కేస్ ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఒక క్రూరమైన బ్రిటిష్ జడ్జిని చంపే ప్రయత్నంలో 18 ఏళ్ల కుదిరాం బోస్, ప్రఫుల్ల చాకీ పొరపాటున 2 ఇంగ్లీష్ మహిళలున్న బండిపై బాంబు విసిరారు. దాంతో చాకీ తనను తాను కాల్చుకోగా బోస్ను ఉరితీశారు. ఇదే కేసులో అరబిందో ఘోష్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్వదేశీ ఫీలింగ్ బెంగాల్తోనే ఆగిపోలేదు, సౌత్ ఇండియా దాకా పాకింది. తమిళనాడులో అయితే ఈ ఉద్యమం రకరకాల రూపాలు తీసుకుంది. 1906లో విఓ చిదంబరం బ్రిటిష్ వాళ్ల మొనోపోలీని ఛాలెంజ్ చేస్తూ సొంత షిప్పింగ్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వర్కర్స్ని ఒకటి చేసి పెద్ద సమ్మెకు లీడ్ చేశారు. చివరికి ఈ పోరాటం హింసవైపు మళ్లీ 1911లో కలెక్టర్ యాష్ హత్యకు దారితీసింది. అంటే ఎకనామిక్ ఇండిపెండెన్స్ నుంచి లేబర్ మూవ్మెంట్స్ చివరికి విప్లవం వరకు ఉద్యమం ఎలా ఇవాల్వ్ అయిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. విఓ చిదంబరం చేసిన పని మామూలు సాహసం కాదు. సముద్ర వ్యాపారంలో బ్రిటిష్ వాళ్ల సామ్రాజ్యాన్ని ఢీకొంటూ కంప్లీట్గా మనవాళ్ల డబ్బుతోనే స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపించారు. ఇది జస్ట్ ఒక బిజినెస్ కాదు, బ్రిటిష్ ఆర్థిక శక్తిని ఎదుర్కొన్న ఒక ధైర్యమైన స్టేట్మెంట్. స్వదేశీ ఐడియాకు ఇంతకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉండదేమో. సరే, ఇన్ని తీవ్రమైన ఉద్యమాలు, గొడవలు, త్యాగాల తర్వాత స్వదేశీ ఉద్యమం ఫైనల్గా ఏం సాధించింది? దాని లెగసీ ఏంటి? ఇండియా ఫ్యూచర్ని అదెలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. స్వదేశీ ఉద్యమం అనే చెట్టు 1911 నాటికి బ్రిటిష్ వాళ్ల అణచివేతతో వాడిపోయి ఉండొచ్చు, కాని దాని వేళ్లు మాత్రం మన స్వాతంత్ర్య పోరాటానికి చాలా బలమైన ఫౌండేషన్ వేశాయి. బాయ్కాట్, ప్యాసివ్ రెసిస్టెన్స్ లాంటి కొత్త పోరాట పద్ధతుల్ని మనకు నేర్పింది. సాధారణ ప్రజల్ని కూడా ఉద్యమంలోకి లాగింది. గాంధీ శకానికి దారి చూపించింది. అయితే ఈ ఉద్యమంలో హిందూ సింబల్స్ ఎక్కువగా వాడటము వల్ల ముస్లింలు కొంచెం దూరంగా ఉన్నారనే విమర్శ కూడా ఉంది. అది కూడా ఈ ఉద్యమ వారసత్వంలో ఒక భాగమే. చివరిగా ఒకసారి ఆలోచించండి. ఈ ఉద్యమం అనుకున్న లక్ష్యాలను వెంటనే సాధించలేకపోయుండొచ్చు, కానీ అది నేర్పిన పాఠాలు, అది పరిచయం చేసిన పద్ధతులు, అది రగిలించిన స్ఫూర్తి ఆ తరువాత స్వాతంత్ర్యం సాధించడానికి ఒక బ్లూ ప్రింట్ లాగా ఉపయోగపడ్డాయా? ఈ ఉద్యమం యొక్క ఫెయిల్యూర్సే మన ఫ్యూచర్ సక్సెస్కి పునాదులు వేశాయా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఓ ప్రపంచయుద్ధం మన స్వాతంత్ర్య పోరాట రూపురేఖలనే మార్చేసిందంటే నమ్ముతారా? అవును, ఈ యుద్ధం మన దేశంలో కొత్త నాయకుల్ని,
కొత్త ఆలోచనల్ని, ఇంతకు ముందెన్నడూ చూడని నిరసనల్ని పరిచయం చేసింది. అసలా కథేంటో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామంటే, మొదట ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత వచ్చిన హోం రూల్ ఉద్యమం, ఐక్యత కోసం కుదిరిన ఒక ఒప్పందం, దాని తర్వాత జరిగిన అణిచివేత ప్రతిఘటన, ఇంకా ఖిలాఫత్ ఉద్యమం, చివరిగా కార్మిక వర్గం ఎలా పుట్టుకొచ్చిందో చూద్దాం. ఈ 6 అంశాల ద్వారా ఆ యుద్ధ ప్రభావం ఎలా ఉందో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. రైట్, ఇక మన మొదటి అంశం ప్రపంచ యుద్ధం. అసలు ఈ యుద్ధం మొదలైనప్పుడు మన దేశంలో పొలిటికల్ సీన్ ఎలా ఉందంటే, జాతీయవాద ఉద్యమం అంతా ముక్కలు ముక్కలుగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నాయకుల మధ్య ఐక్యత లేదు. అయితే 1914లో బ్రిటన్ యుద్ధం ప్రకటించింది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసమే మేం పోరాడుతున్నాం అని చెప్పింది. దీంతో మన దేశాన్ని కూడా యుద్ధంలోకి లాగింది. మొదట్లో మన నాయకులు కూడా సరే, బ్రిటన్కు సాయం చేస్తే బదులుగా మనకు స్వేచ్ఛ ఇస్తారేమో అని ఆశపడ్డారు. కానీ ఆ ఆశలో ఎక్కువ కాలం నిల్వలేదు. ఇప్పుడు చూడండి ఈ నంబర్, 367 మిలియన్ పౌండ్లు. ఇది చిన్న మొత్తం కాదు. యుద్ధ ఖర్చుల పేరు చెప్పి బ్రిటన్ మన దేశం నుంచి ఇంత పెద్ద మొత్తాన్ని బలవంతంగా లాక్కుంది. ఇందులో డైరెక్ట్గా క్యాష్ రూపంలో 229 మిలియన్ పౌండ్లుంటే మిగతాదంతా అప్పుల రూపంలో తీసుకున్నారు. ఊహించండి మన సంపదను ఎంతలా దోచుకున్నారో. అంతేనా అనుకుంటున్నారా? అస్సలు కాదు. అదనంగా మరో 250 మిలియన్ పౌండ్ల విలువైన యుద్ధ సామాగ్రిని కూడా ఇక్కడ్నుంచే తరలించారు. అంటే డబ్బు, వస్తువులు రెండూ మనవే. ఇంత భారీగా మన ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడంతో దేశంలో తీవ్రమైన కష్టాలు మొదలయ్యాయి. ఇక జనంలో అసంతృప్తి కట్టలు తెంచుకుంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే మన దేశ రాజకీయాల్లో ఒక గ్యాప్ ఏర్పడింది. అప్పటికే కాంగ్రెస్లో మితవాదులు, అతివాదులు అని 2 గ్రూపులుగా విడిపోయిన్నారు కదా. ఆ పొలిటికల్ వాక్యూమ్ని ఫిల్ చేస్తూ మాకు స్వపరిపాలన కావాలి అంటూ ఒక కొత్త పవర్ఫుల్ ఉద్యమం తెరపైకొచ్చింది. అదే హోం రూల్ ఉద్యమం. ఈ ఉద్యమానికి ఊపిరిపోసింది 2 కీలకమైన నాయకులు. ఒకరు మనకు బాగా తెలిసిన బాల గంగాధర తిలక్, మరొకరు డాక్టర్ యానీ బిసెంట్. ఆమె ఐర్లాండ్కు చెందినవారైనా భారతదేశ విద్య, రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. యానీ బీసెంట్ అన్న ఈ మాట చూడండి. ఇంగ్లాండ్ కష్టాల్లో ఉన్న సమయమే భారతదేశానికి గొప్ప అవకాశం. ఎంత పవర్ఫుల్ మాట కదా. అంటే వాళ్ల వీక్నెస్ మనకు స్ట్రెంగ్త్ అవ్వాలి. బ్రిటన్ యుద్ధంలో బిజీగా ఉన్నప్పుడే మనం మన హక్కుల కోసం పోరాడాలి. ఇదే వాళ్ల స్ట్రాటజీ. అయితే ఇక్కడ హోం రూల్ అంటే ఏంటో మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇది కంప్లీట్ ఇండిపెండెన్స్ కాదు, పూర్తి స్వాతంత్ర్యం అడగట్లేదు. బ్రిటిష్ వాళ్ల కిందే ఉంటూ మనల్ని మనం పరిపాలించుకునే అధికారం ఇవ్వండి అని అడగటమన్నమాట. ఆసక్తికరమైన విషయమేంటంటే 2 వేర్వేరు హోం రూల్ లీగ్లు ఉండేవి. తిలక్ లీగేమో ఏప్రిల్ 1916లో మొదలై మహారాష్ట్ర, కర్ణాటక, సెంట్రల్ ప్రావిన్సెస్లో యాక్టివ్గా ఉండేది. ఇక బిసెంట్ లీగ్ సెప్టెంబర్ 1916లో స్టార్ట్ అయి మిగతా ఇండియా అంతా కవర్ చేసింది. వేర్వేరుగా ఉన్నా లక్ష్యం మాత్రం ఒకటే. ఈ ఉద్యమం పెరుగుతుండటంతో బ్రిటిష్ గవర్నమెంట్కి కంగారు మొదలైంది. 1917 జూన్లో యానీ బిసెంట్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఉద్యమాన్ని ఆపేద్దామని వాళ్లు అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆమె అరెస్టుతో ఉద్యమం మరింత బలపడింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. ఓకే, హోం రూల్ ఉద్యమం అలా నడుస్తుండగానే అదే సమయంలో మరో హిస్టారిక్ డెవలప్మెంట్ జరిగింది. అదేంటంటే, అప్పటిదాకా వేర్వేరు దారుల్లో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఒక్కటవడం. దాని గురించే ఈ లక్నో ఒప్పందం. 1916 లక్నో సెషన్ అనేది మన స్వాతంత్ర పోరాటంలో ఒక మైలురాయి. ఎందుకంటే దాదాపు 10 ఏళ్లుగా విడిపోయున్న కాంగ్రెస్లోని మితవాదులు, అతివాదులు మళ్లీ కలిశారు. అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏసీ మజుందార్ గారు అన్నట్లు విడిపోయిన సోదరులు మళ్లీ ఒక్కటయ్యారు. అసలీ ఒప్పందంలో ఏముంది? కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. మొదటిది, ప్రావిన్సులకు పరిపాలనలో, డబ్బు విషయంలో ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వాలి. రెండోది, సెంట్రల్ ప్రావిన్షియల్ కౌన్సిల్స్లో 4/5 మెంబర్స్ ఎన్నికైన వాళ్లే ఉండాలి. మూడోది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సగం మంది భారతీయులే ఉండాలి. వాళ్లని కూడా కౌన్సిల్సే ఎన్నుకోవాలి. ఇంకా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలనే డిమాండ్కి కాంగ్రెస్ ఒప్పుకుంది. ఇది చాలా పెద్ద డిసిషన్. దీనివల్లే హిందూ ముస్లిం ఐక్యత సాధ్యమైంది. అంతేకాదు,
ప్రభుత్వ తీర్మానాలు రెండుసార్లు పాసైతే వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. అలాగే బ్రిటిష్ సామ్రాజ్యంలో మిగతా డొమినియన్లతో పాటు ఇండియాకు కూడా సమాన హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. సరే, ఒకవైపు మన నాయకులెలా ఐక్యమవుతుంటే మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చూస్తూ ఊరుకోలేదు. ఈ పెరుగుతున్న జాతీయవాదాన్ని, విప్లవ కార్యకలాపాలని అణచివేయడానికి గట్టిగానే ప్రయత్నించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా అణిచివేత చట్టాలు తీసుకొచ్చారో. 1908లో న్యూస్ పేపర్స్ యాక్ట్, 1910లో ఇండియన్ ప్రెస్ యాక్ట్, 1911లో దేశద్రోహ సమావేశాల నివారణ చట్టం, 1914లో ఫారినర్స్ ఆర్డినెన్స్, ఇలా ప్రతి గొంతును నొక్కేయాలని చూశారు. వీటన్నింటిలోకెల్లా అత్యంత కఠినమైనది 1915లో తెచ్చిన డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్. పేరుకు దేశ రక్షణ చట్టమైనా దీని అసలు ఉద్దేశ్యం జాతీయవాద, విప్లవ కార్యకలాపాలను పూర్తిగా అణిచివేయడమే. ఈ చట్టం ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలిచ్చిందో చూడండి. అనుమానమున్న ఎవరినైనా స్పెషల్ ట్రిబ్యునల్స్ ముందు విచారించొచ్చు. ఆ విచారణలు కూడా రహస్యంగా జరుగుతాయి. వాళ్లు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసుకునే హక్కు కూడా లేదు. చివరికి మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించే అధికారం కూడా ఆ ట్రిబ్యునల్స్కే ఇచ్చారు. అంటే ఇక న్యాయం అనే మాటకు విలువే లేదు. ఇక యుద్ధం ముగిసింది. దాని తర్వాత జరిగిన ఒక ముఖ్యమైన పరిణామం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎక్కడో టర్కీలోని ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం మన భారతదేశంలో ఒక పెద్ద ఉద్యమానికి ఎలా కారణమైందో చూస్తే ఆశ్చర్యపోతాం. అదే ఖిలాఫత్ ఉద్యమం. అసలు విషయమేంటంటే, టర్కీ సుల్తాన్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు తమ ఆధ్యాత్మిక గురువుగా, అంటే ఖలీఫాగా భావించేవారు. యుద్ధంలో టర్కీ ఓడిపోయాక మిత్రరాజ్యాలు ఆ ఖలీఫా పదవిని రద్దు చేయాలని నిర్ణయించాయి. ఇది ఇస్లాంపై జరిగిన దాడిగా భావించి భారతదేశంలోని ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. సరిగ్గా ఈ టైంలోనే గాంధీజీ ఒక గొప్ప ఆలోచన చేశారు. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా హిందూ ముస్లిం ఐక్యతలు సాధించవచ్చని భావించారు. ఇది బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా అందరినీ ఏకం చేయడానికి ఒక సువర్ణావకాశమని ఆయన నమ్మారు. అందుకే బ్రిటిష్ వాళ్లు తనకిచ్చిన యుద్ధ పతకాలను తిరిగిచ్చేస్తూ ఇలాంటి ప్రభుత్వం పట్ల నాకు గౌరవంగాని అభిమానంగాని ఉండదు అని తేల్చి చెప్పారు. రైట్, ఇక మనం చివరి అంశానికొచ్చాం. మొదటి ప్రపంచ యుద్ధం తీసుకొచ్చిన మరో పెద్ద మార్పు మన దేశంలో ఒక వ్యవస్థీకృత కార్మిక ఉద్యమం పుట్టుకురావడం. అప్పటిదాకా చెల్లాచెదురుగా ఉన్న కార్మికులు ఒక శక్తిగా ఎలా మారారో చూద్దాం. ఈ మార్పుకు కొన్ని గ్లోబల్ ఈవెంట్స్ కూడా కారణమయ్యాయి. 1917లో రష్యాలో వచ్చిన బోల్షెవిక్ విప్లవం ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు స్ఫూర్తినిచ్చింది. దాని ప్రభావంతో 1918లో బీపీ వాడియా గారు మద్రాస్ లేబర్ యూనియన్ను స్థాపించారు. ఇదే మన దేశంలో మొదటి ఆధునిక ట్రేడ్ యూనియన్. ఇక 1920 నాటికి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అంటే ఏఐటియుసి ఏర్పడింది. ఈ పెరుగుదల ఎంత వేగంగా ఉందో ఈ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. 1919-20 మధ్య కేవలం 107గా ఉన్న రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ల సంఖ్య 1946-47 నాటికి 1833కి పెరిగింది. అంటే కార్మిక వర్గం భారత రాజకీయాల్లో ఒక విస్మరించలేని శక్తిగా మారిపోయింది. మొత్తంగా చూస్తే ప్రపంచ యుద్ధం స్వేచ్ఛ ఇస్తామని ఆశ చూపింది. కాని చివరికి మిగిల్చింది అణిచివేత, ఆర్థిక కష్టాలు. అయితే ఈ ద్రోహమే మనల్ని మేల్కొల్పింది. కొత్త ఉద్యమాలకు, కొత్త ఐక్యతకు, కొత్త నాయకత్వానికి దారి చూపింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధం సృష్టించిన పరిస్థితులే రాబోయే గాంధీయుగపు మహోద్యమాలకు బలమైన పునాది వేశాయి. ఆలోచించండి, ఈ ద్రోహం జరగకపోయుంటే మన స్వాతంత్ర పోరాటం మరోలా ఉండేదేమో కదా. అందరికీ నమస్కారం. భారత స్వాతంత్ర్య పోరాటం గురించి మాట్లాడినప్పుడు మనకు చాలామంది నాయకులు గుర్తుకొస్తారు. కాని ఈ పోరాటాన్ని కొద్దిమంది మేధావుల చర్చల నుంచి కోట్లాది సామాన్యుల గుండెచప్పుడుగా మార్చిన ఒకే ఒక వ్యక్తి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అసలు ఉన్నత వర్గాలకే పరిమితమైన ఈ ఉద్యమాన్ని ఒక మహోద్యమంగా, ఒక ప్రజా సమీకరణగా ఆయన ఎలా మలిచారు? ఈరోజు మన విశ్లేషణలో ఇదే చూడబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. 1915లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యం, మరోవైపు నిరాయుధులైన కోట్లాది మంది భారతీయులు. మరి
ఆయుధాలు లేకుండా ఒక సామ్రాజ్యాన్ని ఎలా ఢీకొట్టాలి? ఆయన ముందున్న అతి పెద్ద ప్రశ్న ఇదే. దానికాయన దగ్గర సమాధానం ఉందనే చెప్పాలి. గాంధీ సమాధానం తుపాకుల్లోనో కత్తుల్లోనూ లేదు. ఆయన తనతో పాటు ఒక కొత్త రకం ఆయుధాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఆయన దక్షిణాఫ్రికాలో విజయవంతంగా పరీక్షించారు కూడా. భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేబోతున్న ఆ ఆయుధం పేరే సత్యాగ్రహం. సత్యాగ్రహం అంటే చాలామంది బలహీనుల ఆయుధమనుకుంటారు. కాని అది తప్పు. ఇది పిరికివారిది కాదు, ధైర్యవంతుల ఆయుధం. సత్యాగ్రహం అంటే కేవలం నిరసన కాదు, అదొక క్రియాశీలక నైతిక పోరాటం. దీనికి 2 మూల స్తంభాలున్నాయి. ఒకటి సత్యం, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం వైపే నిలబడటం. రెండవది అహింస, అంటే శత్రువుపై కూడా ద్వేషం చూపకుండా ప్రేమతో మార్పు తీసుకురావటం. ఈ 2 మాటలు ప్రిలిమ్స్కు చాలా కీలకం. అయితే సిద్ధాంతం చెప్పడానికి బాగానే ఉంటుంది, కాని ఆచరణలో పనిచేస్తుందా? గాంధీ తన పద్ధతిని నేరుగా దేశవ్యాప్త ఉద్యమానికి ఉపయోగించలేదు. ముందుగా కొన్ని స్థానిక సమస్యలపై ప్రయోగించి చూశారు. అవే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అవేంటో చూద్దాం. ఈ నంబర్ 3/20 చూడ్డానికి చిన్న భిన్నంలానే కనిపిస్తుంది. కాని దీని వెనుక చంపారన్ రైతుల కన్నీటి కథ దాగుంది. దీనినే 3 కఠియా వ్యవస్థ అనేవాళ్లు. అంటే రైతులు తమకున్న ప్రతి 20 భాగాల భూమిలో 3 భాగాలపై ఖచ్చితంగా నీలిమందు పండించి తీరాలి. అది బ్రిటిష్ ప్లాంటర్స్ చెప్పిన ధరకు. ఇది దోపిడీకి నిలువుటద్దం. ముందుగా 1917లో చంపారన్లో రైతులకు న్యాయం చేశారు. ఆ తర్వాత 1918లో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల తరపున నిరాహార దీక్ష చేసి 35% జీతాలు పెంచేలా చేశారు. అదే ఏడాది ఖేడాలో పంటలు పండక అల్లాడుతున్న రైతులకు పన్నులు కట్టొద్దని ధైర్యం చెప్పారు. చూడండి, చంపారన్, అహ్మదాబాద్, ఖేడా ఈ 3 కేవలం స్థానిక విజయాలు కాదు. గాంధీకి, ఆయన సత్యాగ్రహ పద్ధతికి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టిన విజయాలు. దీంతో గాంధీ ఒక జాతీయ నాయకుడిగా అవతరించారు. ఇప్పుడు గాంధీకి పూర్తి ఆత్మవిశ్వాసం వచ్చింది. తన పద్ధతి పనిచేస్తోందని రుజువైంది. ఇక ఈ స్థానిక విజయాల స్ఫూర్తితో ఆయన ఒక పెద్ద అడుగు ముందుకు వేశారు. భారతదేశపు మొట్టమొదటి అఖిల భారత ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అయితే ప్రతి పెద్ద ఉద్యమానికి ఒక తక్షణ కారణం ఉంటుంది కదా. ఇక్కడ ఆ నిప్పురవ్వ రౌలట్ చట్టం. బ్రిటిష్ వాళ్ళది ఒక వింత పాలసీ. ఒకవైపు సంస్కరణలు అంటూ క్యారెట్ చూపిస్తారు, మరోవైపు రౌలట్ చట్టంలాంటి కఠినమైన చట్టాలతో స్టిక్తో కొడతారు. అసలు విచారణే లేకుండా ఎవరినైనా అనుమానంతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయచ్చు. మొదటి ప్రపంచ యుద్ధంలో అంతలా సాయం చేసినందుకు భారతీయులకు వాళ్ళిచ్చిన బహుమతిదా? ఇది ద్రోహం కాదా అని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ రగులుతున్న ఆగ్రహానికి బ్రిటిష్ వారు మరింత ఆజ్యం పోశారు. అదే జలియన్ వాలాబాగ్ దురంతం. 1919 ఏప్రిల్ 13. ఆ రోజు జరిగిన ఆ నరమేధం మొత్తం దేశం మనస్సాక్షిని కుదిపేసింది. బ్రిటిష్ పాలన ఎంత అమానదీయమైనదో కళ్లకు కట్టింది. ఠాగూర్ తన నైట్హుడ్ను వెనక్కిచ్చేస్తూ చెప్పిన ఈ మాటలు ఆనాటి ప్రతి భారతీయుడి ఆవేదనకు అద్దం పడతాయి. ప్రజల్లో ఉన్న ఈ తీవ్రమైన ఆగ్రహాన్నే గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంగా మలిచారు. లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. జలియన్ వాలాబాగ్ అన్యాయాలకు ప్రతీకారం, ఖిలాఫత్ సమస్యకు పరిష్కారం, అంతిమంగా స్వరాజ్యం సాధించడం. ఇక్కడ ఖిలాఫత్ సమస్యను చేర్చడం ఒక మాస్టర్ స్ట్రోక్. దానివల్ల హిందూ ముస్లిం ఐక్యత సాధ్యమైంది. మెయిన్స్ ఆన్సర్లలో ఈ పాయింట్ చాలా ముఖ్యం, గుర్తుంచుకోండి. ఉద్యమం తారస్థాయిలో ఉంది. దేశమంతా బ్రిటిష్ పాలనపై తిరగబడుతోంది. అలాంటి సమయంలో చౌరీచౌరాలో ఒక హింసాత్మక ఘటన జరిగింది. దాంతో ఒక్కసారిగా అంతా ఆగిపోయింది. గాంధీకి లక్ష్యమెంత ముఖ్యమో దాన్ని సాధించే మార్గం కూడా అంతే ముఖ్యం. అహింస అనే తన ప్రాథమిక సూత్రాన్ని ఉల్లంఘించడంతో ఆయన ఏమాత్రం ఆలోచించకుండా మొత్తం ఉద్యమాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఇది చాలా వివాదాస్పద నిర్ణయం. ఉద్యమం ఉన్నట్టుండి ఆగిపోవటంతో ఒక శూన్యం ఏర్పడిందా? అస్సలు లేదు. నిజానికి అప్పుడే అసలైన చర్చలు మొదలయ్యాయి. కొత్త ఆలోచనలు, కొత్త గొంతులు వినిపించటం ప్రారంభించాయి. కాంగ్రెస్ ఒక పెద్ద కూడలిలో నిలబడింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ లాంటి ప్రో చేంజర్స్ ఏమన్నారంటే, మనం ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లోకి వెళ్లి ప్రభుత్వ విధానాలను లోపలినుంచే అడ్డుకుందామని వాదించారు. కాని రాజగోపాలాచారి, పటేల్ లాంటి నో చేంజెస్ మాత్రం
రాజకీయాలు కాదు, ప్రజల్లోకి వెళ్లి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేద్దామన్నారు. ఈ రెండు వర్గాల మధ్య చర్చ ఆసక్తికరంగా సాగింది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ రాజకీయ పోరాటానికి సమాంతరంగా మరో అతి ముఖ్యమైన పోరాటం కూడా జరుగుతోంది. అది స్వాతంత్ర్యం కోసం కాదు, సామాజిక సమానత్వం కోసం. డాక్టర్ అంబేద్కర్, పెరియార్ లాంటి గొప్ప నాయకులు భారత సమాజంలో వేళ్లునుకుపోయిన కుల వ్యవస్థను, అంతర్గత అసమానతలను ప్రశ్నిస్తున్నారు. వారి దళిత బహుజన ఉద్యమాలు దేశంలో ఒక కొత్త చైతన్యాన్ని రగిలించాయి. కొన్ని సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత జాతీయ ఉద్యమం మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈసారి ప్రపంచ చరిత్రలోనే ఒక ఐకానిక్ నిరసనతో తిరిగి వచ్చింది. 375 కిలోమీటర్లు. ఒక్కసారి ఈ సంఖ్య గురించి ఆలోచించండి. ఇది కేవలం దూరం కాదు, ఒక సామ్రాజ్యం పునాదుల్ని కదిలించిన చారిత్రాత్మక పాదయాత్ర. సబర్మతి ఆశ్రమం నుంచి దండి సముద్రతీరం వరకు గాంధీ నడిచిన దారి స్వాతంత్ర పోరాటంలో ఒక మైలురాయి. అసలు అన్ని సమస్యలుండగా ఉప్పునే ఎందుకెంచుకున్నారు? ఇక్కడే ఉంది గాంధీ మేధస్సు. ఉప్పు పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. అటువంటి ఉప్పుపై పన్ను వేయడం ద్వారా బ్రిటిష్ పాలన ఎంత అన్యాయమైనదో ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా చేశారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన వ్యూహం. అయితే ఈ దండియాత్ర ఉన్నట్టుండి మొదలవ్వలేదు. దీని వెనుక ఒక బలమైన రాజకీయ తీర్మానముంది. 1929లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ తన లక్ష్యాన్ని స్పష్టం చేసింది. ఇక డొమినియన్ హోదా కాదు, మాకు కావాల్సింది పూర్ణ స్వరాజ్, అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం. ఆ లక్ష్య సాధనలో మొదటి అడుగే ఈ దండియాత్ర. ఈ ఉద్యమాల విజయంతో బ్రిటిష్ ప్రభుత్వం దిగొచ్చింది, చర్చలకు పిలిచింది, లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసింది. కానీ అక్కడ ఒక చాలా సంక్లిష్టమైన ప్రశ్న తెరపైకొచ్చింది. అసలు భారతదేశం అంటే ఎవరు? దేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించాలి? ఒక్క కాంగ్రెస్ మాత్రమేనా, లేక ఇతర వర్గాల గొంతుక కూడా వినిపించాలా? ఈ చర్చలో డాక్టర్ అంబేద్కర్ ఒక చాలా శక్తివంతమైన వాదనను వినిపించారు. ఆయనేమన్నారంటే, అణగారిన వర్గాలకు నిజమైన ప్రాతినిధ్యం దక్కాలంటే వారి అభ్యర్థులను వారే ఎన్నుకోవాలి. అప్పుడే వాళ్ళు ఎవరికీ భయపడకుండా తమ వర్గం కోసం స్వేచ్ఛగా పనిచేయగలరు. చూశారా, ఇద్దరు మహానాయకుల మధ్య ఎంతటి ప్రాథమికమైన భేదాభిప్రాయముందో. అంబేద్కరేమో అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం దక్కాలంటే ప్రత్యేక నియోజకవర్గాలు తప్పనిసరి అన్నారు. కాని గాంధీజీ మాత్రం ఇది హిందూ సమాజాన్ని రాజకీయంగా విడదీస్తుందని, అంటరానితనం సమస్యను పరిష్కరించడానికి బదులు ఇంకా పెద్దది చేస్తుందని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వివాదం ఒక తీవ్రమైన సంక్షోభానికి దారితీసింది. బ్రిటిష్ ప్రభుత్వం అంబేద్కర్ వాదనకు మొగ్గుచూపి కమ్యూనల్ అవార్డును ప్రకటించగానే గాంధీ ఆమరణే నిరాహార దీక్షకు దిగారు. దేశమంతా ఉద్రిక్తంగా మారింది. చివరకు అంబేద్కర్ దేశ శ్రేయస్సు కోసం ఒక అడుగు వెనక్కి వేసి పూనా ఒడంబడికపై సంతకం చేశారు. ఇది ఒక చారిత్రాత్మక రాజీ. ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా రిజర్వ్డ్ సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచారు. ఈ రాజీ వారసత్వం నేటికీ మన రాజకీయాల్లో కనిపిస్తుంది. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. పూనా ఒడంబడిక అనేది ఆనాటి ఐక్యత కోసం చేసుకున్న ఒక రాజీ. కాని 90 ఏళ్లు గడిచాక ఈరోజు మన దేశంలో ప్రాతినిధ్యం, గుర్తింపు, సామాజిక న్యాయంపై జరుగుతున్న చర్చ నిజంగా ముగిసిపోయిందా, లేక గాంధీ, అంబేడ్కర్ మధ్య జరిగిన ఆ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉందా? ఆలోచించండి. నమస్కారం. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని మనం పరిశీలించినప్పుడు మన కళ్ల ముందు మెదిలేడి గాంధీజీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ, అహింసా మార్గం. ఇది నిజమే, కాని ఇది కథలో ఒక భాగం మాత్రమే. దీనికి సమాంతరంగా కొన్నిసార్లు దీన్ని బలంగా ప్రభావితం చేస్తూ నడిచిన మరో ప్రవాహం కూడా ఉంది. అదే విప్లవాత్మక, సామ్యవాద, కమ్యూనిస్ట్ భావజాలంతో సాగిన తీవ్రవాద పోరాటాల ప్రవాహం. ఈ ప్రత్యామ్నాయ మార్గాల గురించి తెలుసుకోకుండా, వాటి సిద్ధాంతాలు, వాటి ప్రభావం అర్థం చేసుకోకుండా మన స్వాతంత్ర్య చరిత్ర అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. సరే, ఈరోజు మనం ఆ రాడికల్ ఉద్యమాల మూలాల్లోకి వెళ్లి వాటి కార్యకలాపాలు మరియు ఆధునిక భారతదేశంపై వాటి ప్రభావమేంటో లోతుగా పరిశీలిద్దాం. మన విశ్లేషణకు పునాది ఈ కీలకమైన ప్రశ్న: మనకు స్వాతంత్ర్యం కేవలం గాంధీజీ అహింసాయుత మార్గాల వల్లే వచ్చిందా, లేక దాని వెనుక సాయుధ పోరాటాలు చేసిన విప్లవకారుల త్యాగాలు, కార్మికులను, రైతులను ఏకం చేసిన కమ్యూనిస్టు సిద్ధాంతాలు, ఇంకా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన ప్రపంచ సంఘటనలు, వీటన్నిటి పాత్ర కూడా ఉందా? అసలు నిజంగా ఏం జరిగింది? ఈ అన్ని అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని మనం విశ్లేషిస్తేనే స్వాతంత్ర్య పోరాటం యొక్క పూర్తి చిత్రం మనకర్థమవుతుంది.
అయితే 1920ల చివరి నాటికి భారత రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. దీని వెనక కొన్ని బలమైన కారణాలున్నాయి. మొట్టమొదటిది 1917లో రష్యాలో జరిగిన విప్లవం. దాని ప్రభావం ప్రపంచమంతా పడింది. ఇక రెండోవది 1922లో గాంధీజీ అసహాయోద్యమాన్ని అకస్మాత్తుగా ఆపేయడంతో యువతలో తీవ్రమైన నిరాశ అలుముకుంది. మూడోవది ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థపై విమర్శలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో స్వాతంత్ర్య పోరాటమంటే కేవలం బ్రిటిష్ వాళ్లను పంపించడం మాత్రమే కాదు, సామాజిక ఆర్థిక సమానత్వం కూడా సాధించాలనే సోషలిస్ట్, కమ్యూనిస్టు భావాలు బలంగా వేళ్లొనుకున్నాయి. సో ఈ కొత్త ఐడియాలజీకి ఒక ఆర్గనైజ్డ్ రూపం ఎలా వచ్చిందంటే, అక్టోబర్ 1920లో సోవియట్ యూనియన్లోని తాష్కెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే సిపిఐ ఏర్పడింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ పార్టీ భారతదేశం బయట స్థాపించబడింది. ఎంఎన్ రాయ్ లాంటి వాళ్లు దీన్ని స్థాపించారు. ఆయన అప్పటికే అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. అంటే ఈ ఏర్పాటుతో భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రపంచ సోషలిస్ట్ విప్లవంలో ఒక భాగంగా చూడటం మొదలైంది. ఇది కేవలం జాతీయవాదం కాదు, వర్గ పోరాటం అనే ఒక కొత్త కోణాన్ని ముందుకు తెచ్చింది. ఇది బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక డైరెక్ట్ సైద్ధాంతిక సవాలన్నమాట. సహజంగానే ఈ కొత్త కమ్యూనిస్ట్ ఆలోచనలు బ్రిటిష్ వాళ్లకి కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఎందుకంటే అప్పటికే రష్యాలో కమ్యూనిస్టులు అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే ఐడియాలజీ వాళ్ల సామ్రాజ్యంలో వజ్రంలాంటి భారతదేశంలోకొస్తే తమ పరిస్థితి ఏంటని వాళ్లకు భయం పట్టుకుంది. అందుకే ఈ భావజాలాన్ని మొగ్గలోనే తుంచివేయాలని నిర్ణయించుకుని చాలా కఠినమైన అణచివేత చర్యలు మొదలుపెట్టారు. ఈ స్లైడ్లో మనం ఇద్దరు ముఖ్యమైన నాయకులను చూస్తున్నాం. వీళ్లు తొలితరం కమ్యూనిస్ట్ ఉద్యమంలోని రెండు విభిన్న మార్గాలకు ప్రతినిధులు. ఒకవైపు ఎంఎన్ రాయ్ అంతర్జాతీయ ఉద్యమం నుండి స్ఫూర్తి పొంది సిద్ధాంతాన్ని భారతదేశంలోకి తీసుకురావాలని చూశారు. మరోవైపు మద్రాసుకు చెందిన ఎం షింగారవేలర్ ఇక్కడి స్థానిక కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టారు. ఆయనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మేడేని 1923లో నిర్వహించారు. ఈయన క్షేత్రస్థాయిలో కార్మిక ఉద్యమాలను నిర్మిస్తూ సోషలిజానికి పునాదులు వేశారు. ఇలా అంతర్జాతీయ సిద్ధాంతం, స్థానిక కార్మిక పోరాటం ఈ రెండూ కలిసి తొలి కమ్యూనిస్టు ఉద్యమాన్ని తీర్చిదిద్దాయి. అసలు ఈ బోల్షెవిజం అనే పదం వినగానే బ్రిటిష్ వాళ్లకి ఎందుకు అంత భయం? దాని అర్థమేంటి? ఇది కేవలం రష్యన్ కమ్యూనిస్టులను పిలిచే పదం కాదు. లెనిన్ నాయకత్వంలోని బోల్షెవిక్ పార్టీ అనుసరించిన ఒక ప్రత్యేకమైన విప్లవ పద్ధతి అది. ఆ పద్ధతి ప్రకారం బాగా క్రమశిక్షణ ఉన్న ఒక చిన్న విప్లవకారుల బృందం సాయుధ పోరాటం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. సో బ్రిటిష్ వాళ్ళు భయపడింది సాధారణ కమ్యూనిస్ట్ ఆలోచనలకు కాదు. రష్యాలోలాగే ఇండియాలోని బోల్షెవిక్ ఏజెంట్లు తమ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి కుట్ర చేస్తున్నారనే నిర్దిష్టమైన భయంతో వాళ్లు అణిచివేత మొదలుపెట్టారు. ఈ భయంతో బ్రిటిష్ ప్రభుత్వం ఊరికే కూర్చోలేదు. వాళ్లు ఒక పక్కా ప్లాన్తో చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఆ క్రమాన్ని మనం ఈ టైంలైన్లో చూడొచ్చు. 1922లో పెషావర్ కుట్ర కేసుతో మొదలుపెట్టారు. సోవియట్ యూనియన్ నుండి శిక్షణ పొంది వస్తున్న వాళ్లని టార్గెట్ చేశారు. తర్వాత 1924లో కాన్పూర్ కుట్ర కేసులో ఎంఎన్ రాయ్, ఎస్ఏ డాంగే లాంటి పెద్ద నాయకులపై రాజద్రోహం కేసులు పెట్టారు. ఇక ఫైనల్గా 1929 మీరట్ కుట్ర కేసు. ఇది ఈ అణచివేతకు పరాకాష్ట. దేశవ్యాప్తంగా 32 మంది కమ్యూనిస్ట్, ట్రేడ్ యూనియన్ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. బ్రిటిష్ వాళ్లు వేసిన ప్లాన్ రివర్స్ అయింది. వాళ్ల అణచివేత వ్యూహం ఘోరంగా బెడిసికొట్టింది. మీరట్ విచారణ కమ్యూనిస్టులను అణిచివేయడానికి బదులుగా వాళ్ల ఐడియాలజీకి దేశవ్యాప్తంగా ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చింది. నిందితులు కోర్టునే ఒక ప్రచార వేదికగా మార్చుకున్నారు. వాళ్ల వాదనలు పేపర్లలో ప్రముఖంగా వచ్చాయి. దాంతో కమ్యూనిజం, సోషలిజం అనే పదాలు అందరికీ తెలిసాయి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ లాంటి వాళ్లు కూడా ఖైదీలకు మద్దతు తెలపడంతో ఇదొక అంతర్జాతీయ సమస్యగా మారింది. చివరికి అణచివేత అనేది ప్రచారంగా మారి ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేసింది. సరే, ఒకవైపు కమ్యూనిస్టులు ఇలా సిద్ధాంతాలు, కార్మిక సంఘాలతో పోరాడుతుంటే మరోవైపు ఇంకొంతమంది యువకులున్నారు. వీళ్లకు గాంధీజీ అహింసా మార్గం మీద, నెమ్మదిగా జరిగే సంస్కరణల మీద నమ్మకం పోయింది. ప్రత్యక్షంగా ఆయుధాలు పట్టి పోరాడితేనే స్వాతంత్ర్యం వస్తుందని వీళ్లు గట్టిగా నమ్మారు. వీళ్లెంచుకున్నది విప్లవ మార్గం. వీళ్ల దారి వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే: బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూలదోయడం. ఈ విప్లవకారుల స్ఫూర్తిని,
వాళ్ల తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే భగత్ సింగ్ కోర్టులో చెప్పిన ఈ ఒక్క మాట చాలు. ఇక్కడ విప్లవమంటే కేవలం బాంబులు వేయడం, తుపాకులు పేల్చడం కాదు. వాళ్ల దృష్టిలో విప్లవమంటే దోపిడీ మీద ఆధారపడిన ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయడం. ఈ మార్పు తీసుకురావడం వాళ్ల హక్కు అని, అది చారిత్రక అవసరమని వాళ్లు భావించారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్లు స్థాపించిన HSRA లక్ష్యం కేవలం బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టడం కాదు. దాని పేర్లోనే చూడండి, సోషలిస్ట్ అనే పదం ఉంది. అంటే వాళ్లకు ఒక స్పష్టమైన సైద్ధాంతిక దృష్టి ఉంది. స్వాతంత్ర్యం వచ్చాక కార్మికులు, రైతుల దోపిడీ లేని ఒక సోషలిస్ట్ గణతంత్రాన్ని స్థాపించాలని వాళ్లు కలలు కన్నారు. అందుకే అసెంబ్లీలో బాంబు వేయడం లాంటి చర్యలు ఎవరినీ చంపడానికి కాదు, వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే చెవిటివాలికి వినిపించేలా చేయడానికి. అంటే బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత విధానాలపై దేశం దృష్టిని ఆకర్షించడానికి చేసిన ఒక ప్రచార చర్య అన్నమాట. పంజాబ్ ఉత్తర భారతదేశంలో HSRA ఇలా వ్యక్తిగత వీరోచిత చర్యల మీద ఫోకస్ పెడితే, బెంగాల్లో స్టోరీ కొంచెం డిఫరెంట్. ఏప్రిల్ 1830లో మాస్టర్ దాగా అందరూ పిలుచుకునే సూర్యసేన్ నాయకత్వంలో ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ చిట్టగాంగ్ ఆయుధాగారంపై ఒక పెద్ద దాడి చేసింది. ఇది ఆవేశంతో చేసిన దాడి కాదు, ఐర్లాండ్ తిరుగుబాటు నుండి స్ఫూర్తి పొంది పక్కా ప్లాన్తో చేసిన ఒక వ్యవస్థీకృత గెరిల్లా సైనిక చర్య. వాళ్ల ప్లాన్ ఏంటంటే, ఆయుధాల స్వాధీనం చేసుకోవాలి, కమ్యూనికేషన్ సిస్టమ్ను నాశనం చేయాలి, ఒక తాత్కాలిక విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశమంతా తిరుగుబాట్లకు స్ఫూర్తినివ్వాలి. ఈ దాడి వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటో ఆ పోరాటంలో పాల్గొన్న కల్పనా దత్ మాటల్లోనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ల లక్ష్యం కేవలం ఆయుధాలు పట్టుకోవడం కాదు, ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడం. అవును, మనం కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించగలమనే నమ్మకాన్ని కలిగించడం. ఈ పోరాటంలో ప్రీతిలత వడ్డేదార్, కల్పనా దత్ లాంటి మహిళలు ఎంత కీలక పాత్ర పోషించారో కూడా మనమిక్కడ గుర్తుంచుకోవాలి. భారతదేశంలో లోపల ఇన్ని జరుగుతుంటే సరిగ్గా అదే టైంలో ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద తుఫానొచ్చింది. అది బ్రిటిష్ సామ్రాజ్యం పునాదుల్నే కదిలించేసింది. అదే 1929 మహామాంద్యం. ఈ అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం భారత రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. 1929లో న్యూయార్క్లో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. దీంతో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం మొదలైంది. చూడండి, న్యూయార్క్లో జరిగితే ఇండియాకి ఏంటి సంబంధం అని మనకనిపించచ్చు, కాని పెద్ద సంబంధమే ఉంది. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ బ్రిటిష్ వాళ్ల కంట్రోల్లో ఉంది. బ్రిటన్ తన ఆర్థిక భారాన్ని మనమీదకు నెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లు పడిపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే భారతదేశం తీవ్రంగా నష్టపోయింది. ఈ నంబర్ చూడండి, -58%. ఇది ఏదో స్టాక్ మార్కెట్ నంబర్ కాదు, ఇది భారత రైతుల జీవితాలను తలక్రిందులు చేసిన సంఖ్య. కేవలం 3 ఏళ్లలో మన ఎగుమతుల విలువ సగానికి పైగా పడిపోయింది. అంటే రైతులు పండించిన పంటకు ధర లేదు, కాని బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్నులు, జమీందార్లు వసూలు చేసే కవులు మాత్రం తగ్గలేదు. దీంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. గ్రామాల్లో తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోయింది. కమ్యూనిస్టులు ఎప్పటినుంచో చెబుతున్నా సామ్రాజ్యవాదం ఒక దోపిడీ వ్యవస్థ అనే మాట ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది. దేశంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఇక కేవలం రాజకీయాల గురించి మాట్లాడితే ప్రజలు వినరు కదా. ఈ విషయం కాంగ్రెస్కి కూడా అర్థమైంది. జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి యువ నాయకుల ప్రభావం పార్టీలో పెరిగింది. ప్రజల ఆర్థిక కష్టాలను పట్టించుకోకపోతే వాళ్ల మద్దతు కోల్పోతామని కాంగ్రెస్ నాయకత్వం గ్రహించింది. ఫలితంగా వాళ్లు కూడా మరింత రాడికల్ ఎజెండాను స్వీకరించాల్సొచ్చింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1931 కరాచీ సమావేశం. 1931 కరాచీ సమావేశం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఇది కేవలం ఒక మీటింగ్ తీర్మానం కాదు, ఇది భవిష్యత్ భారతదేశం ఎలా ఉండబోతోందో చెప్పిన ఒక విజన్ డాక్యుమెంట్. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రాథమిక హక్కులపై ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. ఇందులో మాట్లాడే హక్కులాంటి రాజకీయ హక్కులతో పాటు కార్మికులకు కనీస వేతనం, సంఘాలు పెట్టుకునే హక్కులాంటి ఆర్థిక హక్కులు కూడా ఉన్నాయి. రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ వేరువేరు కాదని స్పష్టంగా చెప్పింది. కులం, మతం, లింగం ఆధారంగా వివక్ష ఉండకూడదని ప్రతిజ్ఞ చేసింది. ఈ తీర్మానంలోని చాలా అంశాలే ఆ తర్వాత మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు పునాది అయ్యాయి. సరే, ఇంత తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం ఇవన్నీ కలిసి ఊహించని విధంగా ఆధునిక భారతదేశ పారిశ్రామిక పునాదికి ఎలా దారితీశాయో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బ్రిటిష్ వాళ్ల ప్లాన్ ఏంటి?
ఇండియాను వాళ్ల ఫ్యాక్టరీలకు ముడిసరుకులు సప్లై చేసే ఒక పెద్ద ఫామ్గా, వాళ్ల వస్తువులు అమ్ముకునే ఒక పెద్ద మార్కెట్గా మార్చాలి అంతే. కాని దీనికి వ్యతిరేకంగా ఒక కొత్త ఆలోచన పుట్టింది. అదే ఆర్థిక జాతీయవాదం. కవాస్జీ దావర్, జంషేద్జీ టాటా లాంటివాళ్లు కేవలం వ్యాపారవేత్తలు కాదు, వాళ్లు దార్శనికులు. భారతదేశం పారిశ్రామికంగా నిలదొక్కుంటేనే నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని వాళ్లు నమ్మారు. బ్రిటిష్ వాళ్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన దేశంలో పరిశ్రమలకు పునాదులు వేశారు. ఇందులో టిస్కో అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఒక సింబల్ లాంటిది. 1907లో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో దీన్ని స్థాపించారు. ఇది కేవలం ఒక ఉక్కు ఫ్యాక్టరీ కాదు, అది ఆర్థిక స్వాతంత్ర్యానికి చిహ్నం. ఎందుకంటే ఉక్కు అనేది ఏ దేశ పారిశ్రామిక అభివృద్ధికైనా వెన్నెముక. రైల్వేల నుండి యంత్రాల వరకు అన్నిటికీ ఉక్కు కావాలి. టిస్కో స్థాపనతో మనం ఈ కీలకమైన రంగంలో బ్రిటన్పై ఆధారపడటాన్ని తగ్గించుకోగలిగాం. ఇది స్వయం సమృద్ధ భారతదేశం అనే మన ఆకాంక్షకు ఒక నిజరూపం అన్నమాట. ఇక్కడే మనకు చరిత్రలో ఒక అద్భుతమైన ఐరనీ కనిపిస్తుంది. ఏ మహామాంద్యమైతే భారత రైతులను నాశనం చేసిందో, ఏ 2 ప్రపంచ యుద్ధాలైతే ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయో, అవే పరోక్షంగా భారతదేశానికి ఒక మేలు చేశాయి. ఎలాగంటే ఈ సంక్షోభాల వల్ల బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. వాళ్ల ఫ్యాక్టరీలు యుద్ధసామాగ్రి తయారు చేయడంలో బిజీ అయ్యాయి. దీంతో అనుకోకుండా భారతీయ పరిశ్రమలకు ఒక పెద్ద అవకాశం దొరికింది. దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడానికి వాళ్లకు స్కోపొచ్చింది. అంటే ప్రపంచ సంక్షోభాలు, దేశంలోని ఉద్యమాల ఒత్తిడి రెండూ కలిసి స్వతంత్ర భారతదేశ పారిశ్రామిక పునాదికి దారితీశాయి. కాబట్టి చివరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే. చరిత్ర పుస్తకాల్లో మనం పెద్దగా పట్టించుకోని ఈ రాడికల్స్, ఈ విప్లవకారులు, ఈ కమ్యూనిస్టులు ఈ రోజు మనం జీవిస్తున్న భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాళ్ల ప్రభావం చాలా లోతైనది. మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో కనిపించే సామాజిక న్యాయం అనే భావనలో వాళ్ల గొంతు వినిపిస్తుంది. స్వయం సమృద్ధి లక్ష్యంగా సాగిన మన ఆర్థిక ప్రణాళికలో వాళ్ల ఆలోచన కనిపిస్తోంది. అందుకే స్వాతంత్ర పోరాటాన్ని కేవలం ఒకే కోణంలో చూడకుండా ఈ భిన్నమైన ప్రవాహాలన్నింటినీ కలిపి చూసినప్పుడే మనకు చరిత్ర సంపూర్ణంగా అర్థమవుతుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం అయితే వచ్చింది, కాని మనం ఊహించినట్టుగా ఒకే దేశంగా కాదు. మరి ఒకప్పుడు భుజం భుజం కలిపి స్వాతంత్ర్యం కోసం పోరాడిన హిందువులు, ముస్లింలు చివరికి ఎందుకు విడిపోయారు? రండి, ఈరోజు మనం బ్రిటిష్ ఇండియాలో దేశ విభజనకు దారితీసిన మత రాజకీయాల వెనుకున్న సంక్లిష్టమైన కారణాలను లోతుగా పరిశీలిద్దాం. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం 1947 కన్నా చాలా వెనక్కి వెళ్ళాలి. 1921కి. అప్పుడు కేరళలోని మలబార్ ప్రాంతంలో ఒక పెద్ద తిరుగుబాటు జరిగింది. కొంతమంది ఏమన్నారంటే అది భూస్వాములకు వ్యతిరేకంగా పేద రైతులు చేసిన పోరాటమని. కాని చాలామందికి అది హిందూ ముస్లింల మధ్య జరిగిన ఒక భయంకరమైన ఘర్షణలాగే కనిపించింది. అంటే భవిష్యత్తులో రాబోయే పెను తుఫానుకి ఇదొక మొదటి సంకేతమన్నమాట. సో ఇక్కడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉదయిస్తోంది. స్వాతంత్ర్యం కోసం దాదాపుగా ఐక్యంగా పోరాడిన ఒక ఉపఖండం చివరికొచ్చేసరికి ముక్కలైపోవడమేంటి? రండి, ఈ చిక్కుముడిని విప్పుదాం. దీని వెనక ఉన్న కారణాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం చరిత్రలో ఇంకాస్త వెనక్కి వెళ్లాలి. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన ఆ కాలానికి. ఎందుకంటే ఐక్యతలో మొదటి పగుళ్లు సరిగ్గా అక్కడే మొదలయ్యాయి. చూడండి, ఆ 1857 తిరుగుబాటు విఫలమైంది కదా. దాని తరువాత ఏమైంది? అప్పటిదాకా పాలకులుగా ఉన్న ముస్లిం ఉన్నత వర్గం వాళ్లు సర్వం కోల్పోయారు. అధికారం, భూములు, ఉద్యోగాలు అన్నీ పోయాయి. వాళ్లు కొత్తగా వచ్చిన బ్రిటిష్ వ్యవస్థను, వాళ్ల చదువులను మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో భారత రాజకీయాల్లో ఒక పెద్ద అధికార శూన్యత ఏర్పడింది. మరి ఆ ఖాళీని ఎవరోకరు భర్తీ చేయాలి కదా. సరిగ్గా అప్పుడే బ్రిటిష్ వాళ్లు రంగంలోకి దిగారు. ఈ అధికార శూన్యత వాళ్లకొక సువర్ణావకాశంలా కనిపించింది. వాళ్ల దగ్గర ఒక పవర్ఫుల్ ఆయుధముంది. అదే విభజించి పాలించు అనే సిద్ధాంతం. హిందూ ముస్లింల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను గుర్తించి వాటిని పెద్దవి చేసి తమ సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి ఒక పక్కా వ్యూహాన్ని అమలు చేశారు. ఇదేదో మనం ఊహించుకుంటున్నది కాదు, లేదా ఎవరో చరిత్రకారులు ఆరోపిస్తున్నది కాదు. ఇది వాళ్ల రికార్డుల్లో ఉన్న వాళ్ల సొంత విధానం. అప్పటి బొంబాయి గవర్నర్ ఎల్ఫిన్స్టోన్ ఏమన్నాడో చూడండి.
విభజించి పాలించు అనేది పాత రోమన్ నినాదం. అది మనది కూడా కావాలి. ఇంతకంటే స్పష్టంగా ఇంకేం సరే, విభజించాలి అనుకున్నారు, కాని దాన్ని ఆచరణలో ఎలా పెట్టారు? వాళ్ల దగ్గరున్న బ్రహ్మాస్త్రమేంటంటే ప్రత్యేక నియోజకవర్గాలు. 1909లో మింటో మోర్లీ సంస్కరణల పేరుతో దీన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే ముస్లిం ఓటర్లు కేవలం ముస్లిం అభ్యర్థులకు మాత్రమే ఓట్ వెయ్యాలి, అంతే. ఒక్క నిర్ణయంతో భారత రాజకీయాల డిఎన్ఏనే మార్చేశారు. రాజకీయాలను మతంతో శాశ్వతంగా ముడిపెట్టేశారు. వాళ్ల అసలు ప్లాన్ ఏంటో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు. ఒక బ్రిటిష్ అధికారి ఏకంగా ఇలా సంబరపడ్డాడు, అమ్మయ్యా, 6,20,00,000 మంది ప్రజలు కాంగ్రెస్ లాంటి దేశద్రోహ వర్గాల్లో చేరకుండా ఆపగలిగాం. వాళ్లు కేవలం పరిపాలించట్లేదు, భారత సమాజాన్ని వ్యూహాత్మకంగా విడదీస్తున్నారు. సరే, ఒకవైపు బ్రిటిష్ వాళ్లు ఇలా నిప్పు రాజేస్తుంటే మరోవైపు మనలో మనకే కొన్ని మార్పులొస్తున్నాయి. హిందువులు, ముస్లింలు తమను తాము వేర్వేరు మతపరమైన గుర్తింపులతో చూసుకోవడం మొదలుపెట్టారు. ఇది 2 సమాంతర ప్రవాహాల్లాగా కొన్నిసార్లు ఒకదానితో ఒకటి పోటీపడే జాతీయవాద ఉద్యమాలకు దారితీసింది. ఈ 2 ఆలోచనాధారలకి 2 ముఖ్యమైన వ్యక్తులు ప్రతీకులుగా నిలిచారు. ఒకవైపు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఆధునిక ముస్లిం రాజకీయ చైతన్యానికి దారి చూపిన వ్యక్తి. మరోవైపు మదన్ మోహన్ మాలవ్య, హిందూ జాతీయవాదానికి ఒక బలమైన గొంతుకగా మారిన వ్యక్తి. ఈ 2 ఉద్యమాల లక్ష్యాలు, వాటి వెనకున్న భయాలు ఒకదానికొకటి అద్దం పడతాయి. ఒకవైపు అలీగఢ్ ఉద్యమం ఏమనుకుందంటే, ఇది హిందూ మెజారిటీ దేశం కాబట్టి మన భవిష్యత్తు ఏంటి అని ఆందోళన చెంది బ్రిటిష్ వాళ్లతో కలిసి పనిచేసి మన వాటాను మనం కాపాడుకోవాలి అని చూసింది. దీనికి ప్రతిస్పందనగా మరోవైపు ఆర్య సమాజ్ లాంటి హిందూ పునరుజ్జీవన ఉద్యమాలు హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చాటుతూ అఖండ హిందుస్థాన్ కోసం పిలుపునిచ్చాయి. చూశారా, ఇక్కడ ఒకరి భయం ఇంకొకరి చర్యకు దారితీసింది. ఇదొక విషవలయంలా తయారైంది. ఈ ఐడియాలజీలు కేవలం పుస్తకాలకో ప్రసంగాలకో పరిమితం కాలేదు. అవి మెల్లమెల్లగా బలమైన రాజకీయ సంస్థలుగా రూపుదిద్దుకున్నాయి. దీనివల్ల రాజకీయంగా కూడా విభజన మరింత బలపడింది. ఈ టైంలైన్ చూస్తే మనకు ఆ వేగం అర్థమవుతోంది. 1906లో ముస్లింల ప్రయోజనాల కోసం ముస్లిం లీగ్ ఏర్పడింది. దానికి ఒక రకంగా పోటీగా 1915లో హిందూ మహాసభ మొదలైంది. ఈ రెండింటి మధ్యలో 1909లో బ్రిటిష్ వాళ్లు పెట్టిన ప్రత్యేక నియోజకవర్గాలని నిప్పు ఆజ్యం పోసింది. ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే లేకుండా పోయింది. చివరికి 1940లో పాకిస్తాన్ తీర్మానానికి దారితీసింది. అయితే చరిత్ర ఎప్పుడూ ఒకే దారిలో వెళ్లదు కదా, మధ్యలో కొన్ని మలుపులొస్తాయి. అలాంటి ఒక కీలకమైన మలుపే 1927లో వచ్చింది. దేశ విభజనను ఆపగలిగే ఒక గొప్ప అవకాశం. అప్పుడు ఢిల్లీ ప్రతిపాదనల రూపంలో మొహమ్మద్ అలీ జిన్నా లాంటి నాయకులు ఒక రాజీ ఫార్ములాతో ముందుకొచ్చారు. అప్పట్లో హిందూ ముస్లిం ఐక్యత రాయబారి అని పేరున్న జిన్నా కొన్ని డిమాండ్లనొప్పుకుంటే ప్రత్యేక నియోజకవర్గాలను వదులుకోవటానికి సిద్ధపడ్డారు. ఇదొక సువర్ణావకాశం. కాని అంత మంచి అవకాశం చేజారిపోయింది. 1928లో జరిగిన సర్వపక్ష సమావేశంలో హిందూ మహాసభకు చెందిన నాయకులు ఈ రాజీ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకించారు. ఇది చరిత్రలో జరిగిన ఒక పెద్ద తప్పు. ఆ క్షణం తర్వాత చాలామంది ముస్లిం నాయకులకు ఒక విషయం స్పష్టమైపోయింది. కాంగ్రెస్తో కలిసి ప్రయాణించడం కంటే బ్రిటిష్ వాళ్లతోనే తమకు న్యాయం జరుగుతుందని నమ్మడం మొదలుపెట్టారు. నమ్మకం అనేది ఇక్కడే పూర్తిగా దెబ్బతింది. ఒకసారి నమ్మకం విరిగిపోయాక దాన్ని మళ్లీ అతకడం చాలా కష్టం. ఆ దెబ్బతిన్న నమ్మకం నుంచే ప్రత్యేక రాష్ట్రం అనే ఆలోచన పుట్టుకొచ్చింది. ఇక అక్కడనుంచి విభజన వైపు ప్రయాణం చివరి అంకానికి చేరుకుంది. ఏదైనా ఒక పెద్ద డిమాండ్కి ఒక బలమైన సిద్ధాంతం ఉండాలి కదా. ఆ సిద్ధాంతమే ద్విజాతి సిద్ధాంతం. దీని ప్రకారం హిందువులు, ముస్లింలు కేవలం 2 వేర్వేరు మతాలు కాదు, వాళ్లు 2 వేర్వేరు జాతులు, 2 వేర్వేరు దేశాలు. కాబట్టి వాళ్లు కలిసి ఒకే దేశంలో ఉండటం అసాధ్యం అని వాదించింది. 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలవ్వగానే బ్రిటిష్ ప్రభుత్వానికి నిరసనగా కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. దీన్ని ముస్లిం లీగ్ ఒక అవకాశంగా చూసింది. వాళ్లు ఆ రోజును విమోచన దినం అని ప్రకటించారు. ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన కాదు, మీరు ఒకటి కాదు అని గట్టిగా చెప్పినట్టయింది. ఇది 2 వర్గాల మధ్య ఉన్న అగాధాన్ని మరింత పెంచింది. యుద్ధం ముగిసింది. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు.
వెళ్లే ముందు ఐక్య భారతదేశాన్ని కాపాడటానికి చివరి ప్రయత్నం చేశారు. అదే 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఇది చాలా క్లిష్టమైన ప్లాన్. దేశాన్ని 3 గ్రూపులుగా విభజించి ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇస్తూ ఒక బలహీనమైన కేంద్ర ప్రభుత్వంతో అందర్నీ కలిపి ఉంచాలని ప్రయత్నించింది. ఐక్యతకు ఇదే చివరి ఆశాకిరణం. కాని ఆ చివరి ఆశ కూడా నిరాశే అయ్యింది. మొదట అంగీకరించినట్టే అంగీకరించి తర్వాత ముస్లిం లీగ్ ఈ ప్లాన్ను తిరస్కరించింది. అంతేకాదు, ఆగస్టు 16న ప్రత్యక్ష కార్యాచరణ దినానికి పిలుపునిచ్చింది. ఆ రోజు కలకత్తా వీధుల్లో జరిగిన హింస, ఆ రక్తపాతం తర్వాత ఇంక మాటలకి చర్చలకి సమయం ముగిసిపోయిందని అందరికీ అర్థమైపోయింది. విభజన తప్పదు అని ఆ రోజు తేలిపోయింది. ఈ చివరి ఘట్టంలో మొహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ను పాకిస్తాన్ డిమాండ్ వైపు బలంగా నడిపించారు. ఒకప్పుడు ఐక్యతకు రాయబారిగా ఉన్న వ్యక్తే ఇప్పుడు విభజన వాస్తవం కావడానికి ముఖ్య కారకుడిగా నిలిచారు. సో ఇవన్నీ చూశాక మన ముందొక ప్రశ్న మిగిలిపోతుంది. ఈ దేశ విభజన అనేది కేవలం కొంతమంది రాజకీయ నాయకుల ఎత్తుగడల ఫలితమా, లేక వందల ఏళ్లుగా వస్తున్న చారిత్రక పరిణామాల వల్ల జరగక తప్పని ఒక అనివార్యతనా, లేదా ఈ రెండూ కలిసే ఈ విషాదానికి కారణమయ్యాయా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం కేవలం గతాన్ని అర్థం చేసుకోవడానికి కాదు, మన వర్తమానాన్ని, మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి కూడా చాలా అవసరం. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చివరి 7 సంవత్సరాలు, అమ్మో, అవి ఒక పెను తుఫానులా గడిచాయి. ఒకదాని తర్వాత ఒకటి వేగవంతమైన రాజకీయ ఎత్తుగడలు, పెద్ద పెద్ద తిరుగుబాట్లు, చర్చలు. చివరికేమైంది? ఒక దేశం పుట్టింది, కాని రెండుగా చీలిపోయింది. ఇది ఒకేసారి ఆశ, మరోపక్క తీవ్రమైన వేదన కలగలిసిన కథ. సరే, ఇప్పుడు మనం ఆ చివరి అత్యంత అల్లకల్లోలమైన దశలోకి ప్రయాణిద్దాం. సో ఈ విశ్లేషణలో మనమేం చూడబోతున్నామంటే, ఒకవైపు మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వాతంత్రమనే గమ్యాన్ని ఎలా చేరుకున్నామనేది చూస్తాం. కాని అదే సమయంలో శతాబ్దాలుగా ఉన్న మన ఐక్యతను ఎలా కోల్పోయాం, దానికి దారితీసిన ఆ విషాదకరమైన సంఘటనలేంటి, వాటిని కూడా లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం చరిత్రపాఠం కాదు. విజయం, విషాదం, ఈ రెండూ ఒకే నాణ్యానికి ఉండే 2 వైపులు లాంటివి. ఆ కథే ఇది. సరే, మన ఈ ప్రయాణాన్ని మొత్తం 5 కీలక ఘట్టాలుగా విభజించుకుని చూద్దాం. ఫస్ట్, 2వ ప్రపంచ యుద్ధం మన దేశంపై ఎలాంటి ఒత్తిడి తెచ్చింది అక్కడ మొదలుపెట్టి, ఆ తర్వాత వచ్చిన ప్రజా ఉద్యమాల ఉప్పెన గురించి, అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి చూస్తాం. మూడోది, బోస్ ఎంచుకున్న ప్రత్యామ్నాయ మార్గం, అంటే INA. నాలుగోది, పదే పదే విఫలమైన రాజకీయ చర్చలు. ఇక చివరిగా, విభజన అనే భారీ మూల్యం చెల్లించి మనం స్వాతంత్ర్యాన్ని ఎలా పొందాం. ఇలా ప్రతి దశను మనం చాలా లోతుగా పరిశీలిద్దాం. సరే, మొదటి భాగంతో స్టార్ట్ చేద్దాం. ఈ కాలాన్ని మీరొక ప్రెషర్ కుక్కర్లో ఊహించుకోండి, చాలా సింపుల్గా. ఎందుకంటే ఒకవైపేమో బ్రిటన్కి 2వ ప్రపంచ యుద్ధంలో మన సహాయం ప్రాణం పోయినంత అవసరం, మరోవైపు భారతీయులేమో స్వాతంత్ర్యం కావాలంటూ ఒత్తిడిని పెంచుతూనే ఉన్నారు. మరి ఈ 2 శక్తుల మధ్య ఘర్షణ, ఆ కుక్కర్ ఎలా పేలిందో ఇప్పుడు చూద్దాం. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది. చూడండి, భారతీయులని కనీసం ఒక్క మాటైనా అడగకుండా మన దేశాన్ని ఒక ప్రపంచ యుద్ధంలోకి లాగేశారు. ఇది బ్రిటిష్ వాళ్ల వలసవాద మనస్తత్వానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది? దీనికి నిరసనగా కాంగ్రెస్ మంత్రిత్వ శాఖలు రాజీనామా చేశాయి. ఇది కేవలం ఒక రాజకీయ చర్యగా చూడొద్దు, అది బ్రిటిష్ వాళ్ల ఆధిపత్యాన్ని సూటిగా ధిక్కరించిన ఒక బలమైన ప్రకటన. ఇప్పుడు చూడండి, బ్రిటన్కి మన కాంగ్రెస్కి మధ్య గ్యాప్ ఎంత పెద్దదో. బ్రిటనేమో ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి కొన్ని చిన్న చిన్న రాయితీలిచ్చి మనల్ని బుజ్జగలించాలని చూసింది. కాని కాంగ్రెస్ చాలా చాలా క్లియర్గా ఉంది. వాళ్లకు కావాల్సింది ఇలాంటి చిన్న చిన్న మార్పులు కాదు, కంప్లీట్ ఇండిపెండెన్స్, సంపూర్ణ స్వాతంత్రం. ఇంకా ఈ 2 డిమాండ్ల మధ్య రాజీ కుదిరే అవకాశమే లేకుండా పోయింది. అయితే ఇలాంటి టైంలో గాంధీజీ చాలా తెలివైన వ్యూహంతో ముందుకొచ్చారు. ఆయనేమనుకున్నారంటే, ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమం చేస్తే అది ఫాసిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధానికి ఆటంకమవుతుంది. అది కరెక్ట్ కాడు. అందుకే ఒకవైపు బ్రిటిష్ విధానాన్ని వ్యతిరేకించాలి, కాని అదే సమయంలో యుద్ధానికి పెద్దగా ఇబ్బంది కలగకూడదు. దానికోసమే వ్యక్తిగత సత్యాగ్రహమని ఈ కొత్త పద్ధతిని మొదలుపెట్టారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మోరల్ ప్రొటెస్ట్ అన్నమాట.
సరే, పరిమిత నిరసనల నుండి కథ ఇప్పుడు ఒక భారీ ప్రజా ఉద్యమం వైపు టర్న్ తీసుకుంటోంది. ఎన్నిసార్లు చర్చలు జరిపినా అవి ఫెయిల్ అవ్వడంతో ఇక భారత ప్రజలు స్వయంగా రంగంలోకి దిగాల్సిన టైం వచ్చేసింది. క్విట్ ఇండియా ఉద్యమానికి తక్షణ కారణం ఏంటి అంటే క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వడమే. ఈ మిషన్ ప్రతిపాదనల్లో ఒక ప్రమాదకరమైన విషయం ఉంది. అదేంటంటే ఏ ప్రావిన్స్ అయినా సరే కావాలంటే భారత యూనియన్ నుండి విడిపోవచ్చు. ఇది వినగానే కాంగ్రెస్కు తీవ్రమైన కోపం వచ్చింది. ఇది దేశాన్ని ముక్కలు చేయడానికి వేస్తున్న ప్లాన్ అని వాళ్లు భావించారు. ఇక చర్చలతో లాభం లేదు, ఇది ఫైనల్ ఫైట్ అని గాంధీజీ నిర్ణయించుకున్నారు. అహింసకు మారుపేరైన గాంధీజీ నోటినుంచి ఈ మాటలు రావడం బహుశా అందర్నీ షాక్కు గురిచేసుంటుంది. ఇది కేవలం ఒక పిలుపు కాదు, అదొక ప్రమాణం. డూ ఆర్ డై అంటే దాని అర్థం ఆయన ఎంత నిశ్చయంతో ఉన్నారో, ఉద్యమం ఎంత తీవ్రంగా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఫైనల్ వార్కి రెడీ అవ్వమనిచ్చిన సిగ్నల్. ఉద్యమం మొదలైన వెంటనే బ్రిటిష్ వాళ్లొక పని చేశారు. కాంగ్రెస్ టాప్ లీడర్స్ అందర్నీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నాయకులే లేకపోతే ఉద్యమం చల్లారిపోతుందని వాళ్ల ప్లాన్. కానీ జరిగింది దానికి పూర్తిగా వ్యతిరేకం. ప్రజలే లీడర్స్ అయ్యారు. స్టూడెంట్స్, కార్మికులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఉద్యమాన్ని తమ భుజాలపై మోశారు. ఇది నిజంగా ఒక పీపుల్స్ రెవల్యూషన్. ఈ నంబర్ చూడండి, 91,836. ఇది కేవలం ఒక అంకె కాదు, ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఎంత క్రూరంగా అణిచివేసిందో కూడా ఇది చూపిస్తోంది. దాదాపు 1,00,000 మందిని జైల్లో పెట్టారంటే దేశంలో స్వాతంత్ర కాంక్ష ఏ స్థాయిలో మండుతోందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఒకవైపు కాంగ్రెస్ అహింసా మార్గంలో పోరాడుతుంటే మరోవైపు సుభాష్ చంద్రబోస్ వేరే దారిని ఎంచుకున్నారు. అదే సాయుధ పోరాటం. మన స్వాతంత్ర్య పోరాటంలో ఉన్న ఈ ప్యారలల్ పవర్ఫుల్ స్ట్రీమ్ను ఇప్పుడు చూద్దాం. అప్పట్లో మన స్వాతంత్ర్య పోరాటంలో 2 వేర్వేరు సిద్ధాంతాలు బలంగా నడిచాయి. ఒకవైపు గాంధీజీ అహింస, శాంతి అనే ఆయుధాలతో ప్రజలను ఒకటి చేస్తుంటే, మరోవైపు బోస్ శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అనే ఫార్ములాతో విదేశీ సహాయం తీసుకుని ఆర్మీతో స్వాతంత్రం తేవాలననుకున్నారు. వాళ్ల దారులు వేరైనా ఇద్దరి లక్ష్యం మాత్రం ఒక్కటే, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం. బోస్ ప్రయాణం ఒక అడ్వెంచర్ స్టోరీ లాంటిది. హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకొని ఆఫ్ఘనిస్తాన్, రష్యా దాటుకుంటూ జర్మనీ వెళ్లడం, అక్కడ్నుంచి సబ్మరైన్లో ఆసియాకు రావడం, ఇవన్నీ ఆయన సంకల్పానికి, ధైర్యానికి నిదర్శనాలు. అక్కడ యుద్ధంలో పట్టుబడిన భారత సైనికుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపి వాళ్లందరితో ఒక సైన్యాన్ని తయారుచేశారు. మిలిటరీ పరంగా చూస్తే ఐఎన్ఏ పెద్దగా విజయాలు సాధించలేకపోవచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది. ఎర్రకోటలో ఐఎన్ఏ ఆఫీసర్లను విచారిస్తున్నప్పుడు దేశం మొత్తం కదిలిపోయింది. ప్రజలు వాళ్లని దేశద్రోహులుగా చూడలేదు, హీరోలుగా చూశారు. వాళ్లని విడుదల చెయ్యాలని జరిగిన ఆందోళనలు బ్రిటిష్ ప్రభుత్వ పునాదుల్నే కదిలించాయి. రైట్, ఇప్పుడు మనం యుద్ధభూమి నుంచి మళ్లీ పొలిటికల్ డిస్కషన్స్ టేబుల్ దగ్గరికి వస్తున్నాం. స్వాతంత్ర్యం దగ్గర పడుతున్న కొద్దీ మన దేశాన్ని ఒకటిగా ఉంచడానికి జరిగిన చివరి ప్రయత్నాలు ఎలా విఫలమయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఒకదాని తరువాత ఒకటిగా జరిగిన ఈ చర్చలన్నీ ఫెయిల్ అవ్వడం మనకేం చూపిస్తుందంటే, కాంగ్రెస్కి, ముస్లిం లీగ్కి మధ్య దూరమెంతగా పెరిగిపోయిందో చూపిస్తోంది. ప్రతిసారీ పవర్ షేరింగ్ విషయంలో, ప్రాతినిధ్యం విషయంలో వచ్చిన తేడాలే ఐక్యతకు అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా ముస్లింలకు ఏకైక ప్రతినిధిని నేనే అని జిన్నా పట్టుబట్టడం వల్లే ప్రతి చర్చ ఫెయిలయ్యింది. ఇది చాలా కీలకమైన టర్నింగ్ పాయింట్. 1940 లాహోర్ తీర్మానం రాకముందు వరకు ముస్లిం లీగ్ ముస్లింల హక్కులు, వాళ్లకు కావలసిన రక్షణల గురించే మాట్లాడింది. కాని ఈ తీర్మానంతో సీన్ మొత్తం మారిపోయింది. వాళ్లు తమను తాము ఒక మైనారిటీగా కాకుండా ఒక ప్రత్యేక జాతీయతగా ప్రకటించుకుని మాకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశారు. ఇక్కడే పాకిస్తాన్ అనే ఆలోచనకు గట్టిగా బీజం పడింది. హిస్టారియన్స్ దీన్ని ఒక మాటతో వర్ణిస్తారు, బ్రిటిష్ సామ్రాజ్యపు శవపేటికపై కొట్టిన చివరి మేకు అని. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా నిలబడాలంటే వాళ్ల ఆర్మీ, పోలీస్ వాళ్లకి లాయల్గా ఉండాలి. ఎప్పుడైతే మన నావికులు బ్రిటిష్ ఆఫీసర్లపై తిరుగుబాటు చేశారో అప్పుడు బ్రిటిష్ వాళ్లకు ఒకటి క్లియర్గా అర్థమైపోయింది, ఇకపై మనం మన సైన్యాన్ని కూడా నమ్మలేమని. ఇండియాను వదిలి వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ లేదని ఈ ఒక్క సంఘటన వాళ్లకు కన్ఫర్మ్ చేసేసింది. ఇప్పుడు మనం ఈ కథలో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత విషాదకరమైన భాగానికి వచ్చేశాం. స్వాతంత్ర్యం మన కళ్ల ముందు కనిపిస్తోంది, కానీ
అది భయంకరమైన హింస, దేశ విభజన అనే భారీ మూల్యంతో కలిసి వస్తోంది. ముస్లిం లీగ్ ఇచ్చిన ఈ పిలుపు కేవలం ఒక పొలిటికల్ స్లోగన్ కాదు, అది హింసకు ఒక ఓపెన్ ఇన్విటేషన్ అయిపోయింది. డైరెక్ట్ యాక్షన్ అంటే లేంటో క్లియర్గా చెప్పకపోవడంతో అది వీధుల్లో భయంకరమైన అల్లర్లకు, ఊహకు కూడా అందని మారణ హోమానికి దారితీసింది. ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చూస్తుంటేనే ఆనాటి భయానక పరిస్థితి ఎలా ఉండేదో అర్థమవుతోంది. కలకత్తా వీధులు అక్షరాలా రక్తంతో తడిసిపోయాయి. శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న హిందువులు, ముస్లింల మధ్య ఒక్కసారిగా ద్వేషం పెరిగిపోయింది. ఈ హింసే దేశ విభజనను అనివార్యం చేసేసింది. పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటిపోవటంతో లార్డ్ మౌంట్బ్యాటన్ను చివరి వైస్రాయ్గా ఇండియాకు పంపారు. ఆయన రాగానే వీలైనంత త్వరగా దేశాన్ని విభజించి పవర్ ట్రాన్స్ఫర్ చేసేయాలని డిసైడ్ అయ్యారు. కాని ఆయన చూపించిన ఈ వేగం చాలా పెద్ద మూల్యం కోరింది. పంజాబ్, బెంగాల్ రాష్ట్రాలను మతం పేరుతో విభజించటం, లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్ళు, ఆస్తులు వదిలి శరణార్థులుగా మారడానికి, మానవ చరిత్రలోనే అత్యంత దారుణమైన హింస జరగడానికి కారణమైంది. మనకు స్వాతంత్ర్యం వచ్చింది నిజమే, కాని దేశం రెండు ముక్కలైందనే గాయంతో, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన బాధతో వచ్చింది. మనం ఈరోజు ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఇంత రక్తపాతం లేకుండా, దేశం విడిపోకుండా మన స్వాతంత్ర్యం సాధించలేకపోయేవాళ్లమా? ఆనాటి నాయకులు ఏదైనా వేరే మార్గాన్ని ఎంచుకోగలిగి ఉండేవారా? లేక చరిత్ర ప్రవాహంలో విభజన అనేది జరగాల్సిందేనా? ఇది మనం ఎప్పటికీ ఆలోచించాల్సిన ప్రశ్న. 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కాని ఆ రోజు కేవలం సంబరం మాత్రమే తీసుకురాలేదు. తనతో పాటు ఒక పెను సంక్షోభాన్ని కూడా మోసుకొచ్చింది. అవును, వలసపాలన అయితే ముగిసింది. కాని దేశ విభజన అనే ఒక మాయని గాయంతో మన కొత్త ప్రయాణం మొదలైంది. మరి ఇంతటి గందరగోళం నుంచి ఒక దేశాన్ని ఎలా నిర్మించారు? ఆ కథే ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్రం, ఇది కేవలం ఒక పాత ఫోటో కాదు, ఇదొక మహావిషాదానికి నిలువుటద్దం. చూడండి, రైళ్లు ఎలా కిక్కిరిసిపోయున్నాయో. తమ ఇళ్ళు, వాకిలి, సర్వస్వం వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారో తెలియని ఓ భవిష్యత్తులోకి లక్షలాది మంది ప్రయాణం. ఈ వలసలు కేవలం సరిహద్దుల్ని మార్చలేదు, లక్షల కుటుంబాల్ని ముక్కలు చేశాయి, వాళ్ల జీవితాల్ని తలకిందులు చేశాయి. సరే, ఈ ప్రయాణంలో మనం ముఖ్యంగా 5 పెద్ద సవాళ్లని చూడబోతున్నాం. మొదట, విభజన వల్ల మనం చెల్లించిన మూల్యమేంటి? ఆ తర్వాత, మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఎలా రాసుకున్నాం? 100 సంస్థానాల్ని ఎలా కలిపాం? భాష ఆధారంగా మన రాష్ట్రాల మ్యాప్ను ఎలా తిరిగి గీశాం? ఆ తర్వాత, ప్రపంచవేదిక మీద భారతదేశం తన గొంతును ఎలా వినిపించింది? ఈ 5 అంశాలు ఆధునిక భారతదేశాన్ని ఎలా తీర్చిదిద్దాయో వివరంగా చూద్దాం. రైట్, ఇక మొదటి సవాల్లోకి వెళదాం. అదే విభజన యొక్క బాధాకరమైన మూల్యం. చెప్పాలంటే ఇది ఒక మహాసంక్షోభం. ఇది కేవలము భౌగోళిక విభజన కాదండి, లక్షలాది మంది బతుకుల్ని ఛిద్రం చేసిన పెను విషాదం. ఈ టైంలైన్ చూస్తే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే, ఈ సంగతులన్నీ ఎంత వేగంగా జరిగిపోయాయో. చూడండి, ఫిబ్రవరిలో బ్రిటిష్ వాళ్లు వెళ్ళిపోతామన్నారు, ఆగస్టొచ్చేసరికి స్వాతంత్రం ఇచ్చేశారు. అంటే కేవలం కొన్ని నెలల గ్యాప్. ఈ హడావిడిలో అసలు ఏం జరిగింది? సరిహద్దులు, ఆస్తుల పంపకాలు, ప్రజల భద్రత, ఇలాంటి కీలకమైన విషయాల మీద సరిగ్గా ప్లాన్ చేసుకోవడానికి టైమే దొరకలేదు. దాని ఫలితమే ఒక అస్తవ్యస్తమైన, అత్యంత హింసాత్మకమైన విభజన. ఇక్కడే అసలు విషాదం మొదలైంది. ఆలోచించండి, సర్ సిరిల్ రాడ్క్లిఫ్. ఈయనకి భారతదేశం గురించి కానీ, ఇక్కడి పరిస్థితుల గురించి కానీ ఏమాత్రం అనుభవం లేదు. అలాంటి వ్యక్తికి అది తప్పులతో నిండిన 1941 నాటి పాత జనాభా లెక్కల్ని చేతిలో పెట్టి కేవలం 5 వారాల్లో దేశాన్ని విభజించమని చెప్పారు. లక్షలాది మంది భవిష్యత్తును ఒక గీతతో తేల్చేశారు. ఇంత అశాస్త్రీయంగా తీసుకున్న నిర్ణయమే ఆ తర్వాత అంతులేని సంఘర్షణకు దారితీసింది. ఈ సంఖ్యలు చూస్తుంటే ఇవి కేవలం లెక్కల్లా అనిపించచ్చు, కానీ కావు. విభజన సృష్టించిన మానవ విషాదానికి ఇవి సాక్ష్యాలు. దాదాపు 1.5 కోటి మంది, అంటే కొన్ని చిన్న దేశాల జనాభా కన్నా ఎక్కువ, తమ సొంత గడ్డపైనే శరణార్థులుగా మారారు. ఈ క్రమంలో చెలరేగిన మత ఘర్షణల్లో 5 లక్షల మందికి పైగా చనిపోయారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద బలవంతపు వలసల్లో ఒకటి. సరే, విభజన సృష్టించిన ఆ గందరగోళం నుంచి మనమిప్పుడొక మేధోపరమైన సవాలు వైపు వెళ్దాం. అదేంటంటే, ఈ కొత్త దేశానికి ఒక రూపునివ్వడం, ఒక దిశానిర్దేశం చేయడం. అంటే మన రాజ్యాంగాన్ని మనమే రూపొందించుకోవడం. ఇది భారతదేశ భవిష్యత్తుకు పునాది వేసిన అతిపెద్ద ప్రక్రియ.
1922లోనే మహాత్మాగాంధీ ఏమన్నారంటే, స్వరాజ్యమనేది ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా వ్యక్తమయ్యే వారి కోరికల నుంచే రావాలి అని. చూడండి, ఈ మాటల్లో ఉన్నది కేవలం బ్రిటిష్ వాళ్ల నుంచి స్వాతంత్ర్యం కాదు, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలనే ఒక బలమైన ఆకాంక్ష. ఈ స్ఫూర్తితోనే 1934లోనే కాంగ్రెస్ పార్టీ తమ రాజ్యాంగాన్ని తామే రాసుకోవాలనే డిమాండ్ను అధికారికంగా ముందుకు తెచ్చింది. ఈ స్లైడ్ మనకు రెండు దేశాల మధ్య ఉన్న ప్రాథమిక తేడాను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు పాకిస్తాన్ మతాన్ని రాజ్యానికి ఆధారంగా చేసుకుని ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా ఉండాలని నిర్ణయించుకుంది. కాని భారతదేశం మాత్రం పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఇక్కడ లౌకికవాదం అంటే మతాన్ని పక్కన పెట్టడం కాదు, అన్ని మతాలను సమానంగా గౌరవించడం. రాజ్యానికి అధికారికంగా ఏ మతమూ ఉండదు. ఈ ఒక్క నిర్ణయమే ఆ తర్వాత భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానానికి దిక్సూచిగా మారింది. ఒక్కసారి ఈ లక్షణాలను చూడండి. ఇవి కేవలం చట్టాలు కాదు, ఆ కాలానికి ఇవి చాలా విప్లవాత్మకమైన ఆలోచనలు. ఎందుకంటే అప్పటికీ చాలా పాశ్చాత్య దేశాల్లో కూడా మహిళలకు పూర్తి ఓటు హక్కు లేదు. కాని భారతదేశం మొదట్నుంచే ఎలాంటి తేడా లేకుండా ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇచ్చింది. ప్రాథమిక హక్కులు, ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేసే ఆదేశిక సూత్రాలు, స్వతంత్రంగా పనిచేసే న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ఇవన్నీ కలిసి ఒక బలమైన ఆధునిక గణతంత్రానికి పునాదులు వేశాయి. సరే, రాజ్యాంగం అనే ఒక ఫ్రేమ్వర్క్ అయితే రెడీ అయింది. కాని ఇప్పుడు అసలు సవాలు మొదలైంది. దేశం మొత్తం ఒకే గొడుగు కిందకి ఎలా తీసుకురావాలి? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ హయాంలో కొన్ని వందల సంస్థానాలు సపరేట్గా ఉండేవి. వాటన్నింటినీ ఒకే భారతదేశంగా ఏకం చేయడం ఎలా? ఇది చాలా పెద్ద రాజకీయ పజిల్. ఈ ఒక్క నెంబర్ చాలు సర్దార్ పటేల్ లాంటి నాయకుల ముందు ఎంత పెద్ద సమస్యుందో అర్థం చేసుకోవడానికి. 500కు పైగా సంస్థానాలు, ఒక్కోదానికి ఒక్కో రాజు, ఒక్కో రూలు. వీటన్నింటినీ భారతదేశంలో కలపడమంటే మాటలు కాదు, అదొక అసాధారణమైన కార్యం. మరి ఈ అసాధారణమైన కార్యాన్ని సాధించడానికి ఉపయోగించిన లీగల్ టూల్ ఏంటంటే అదే ఈ విలీన పత్రం. దీనిపై సంతకం చేయడం ద్వారా సంస్థానాల రాజులు రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ లాంటి కీలకమైన పవర్స్ను భారత ప్రభుత్వానికి అప్పగించారు. అయితే వాళ్ల అంతర్గత వ్యవహారాల్లో కొంత స్వేచ్ఛను ఉంచుకున్నారు. సర్దార్ పటేల్ దౌత్యంతో, కొన్నిసార్లు ప్రజల ఒత్తిడితో, అవసరమైనప్పుడు కఠినంగా వ్యవహరించి చాలా సంస్థానాలను ఒప్పించారు. కాని కొందరు మాత్రం స్వసేమీరా అన్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నిజాం, ఆయన భారతదేశంలో కలవనని, స్వతంత్రంగా ఉంటానని భీష్మించుకోకూర్చున్నాడు. ఆలోచించండి, దేశం నడిబొడ్డున ఒక స్వతంత్ర రాజ్యముంటే అది మన భద్రతకే ఎంత పెద్ద ముప్పు. కాని సర్దార్ పటేల్ పట్టుదల ముందు నిజాం ఎంతో కాలం నిలవలేకపోయాడు. ఆపరేషన్ పోలో అనే పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్ భారతదేశంలో విలీనమైంది. ఇదే విధంగా జునాగఢ్, కాశ్మీర్ విలీనాల్లో కూడా చాలా సవాళ్లు ఎదురయ్యాయి. వాటి ప్రభావం మనకు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. రైట్, దేశాన్ని ఏకం చేశాం. ఇప్పుడు మనం తర్వాతి సవాలును చూద్దాం. అదేంటంటే భారతదేశం లోపల ఉన్న సరిహద్దులను మళ్లీ గీయడం. ఎందుకు? మన దేశంలో ఉన్న భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తించేలా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం. అసలు ఈ మ్యాప్ను మళ్లీ ఎందుకు గీయాల్సొచ్చింది? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్లు గీసిన రాష్ట్రాల సరిహద్దులు వాళ్ల పరిపాలనకనుగుణంగా ఉన్నాయి తప్ప అక్కడి ప్రజల భాష, సంస్కృతిని అస్సలు పట్టించుకోలేదు. దాంతో స్వాతంత్ర్యం రాగానే తమ భాషలోనే పరిపాలన కావాలి, తమ సంస్కృతికి ఒక గుర్తింపు కావాలి అనే ప్రజాస్వామ్య ఆకాంక్ష చాలా బలంగా వినిపించింది. ఈ క్రమంలో పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆయన చేసిన నిరాహార దీక్ష, ఆయన మరణం కేవలం ఒక ప్రాంతీయ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకొచ్చింది. ఆయన త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డమే కాదు, దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం జరుగుతున్న పోరాటాలకు కొత్త ఊపిరి వచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్ను పక్కన పెట్టలేని పరిస్థితి. ఫలితంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ పటం 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం తర్వాత మన దేశం ఎలా మారిందో చూపిస్తుంది. చూడండి, దేశం లోపల మ్యాప్ మొత్తం మారిపోయింది. భాషా వైవిధ్యాన్ని గుర్తించి దానికి రాజకీయంగా ఒక గుర్తింపివ్వడం వల్ల మన ఫెడరల్ స్ఫూర్తి ఇంకా బలపడింది. ఇది దేశాన్ని విడలిస్తోందేమో అని కొందరు భయపడ్డారు. కాని నిజానికి జరిగింది దానికి వ్యతిరేకం. ఇది ప్రాంతీయ ఆకాంక్షలకు ఒక వేదిక కల్పించి దేశ సమగ్రతను ఇంకాస్త పటిష్టం చేసింది. సరే, ఇక మనం చివరి సవాలుకొచ్చేశాం. దేశం లోపలన్నీ సర్దుకున్నాయి.
మరి బయట ప్రపంచంలో మన స్థానమేంటి? ముఖ్యంగా ప్రచ్ఛన్న యుద్ధంతో అట్టుడుకుతున్న ప్రపంచంలో భారతదేశం తన పాత్రను ఎలా నిర్వచించుకుంది? మనకంటూ ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఎలా రూపొందించుకుంది? ఆనాటి ప్రపంచ పరిస్థితిని ఈ స్లైడ్ చాలా బాగా చూపిస్తుంది. ఒకవైపు అమెరికా కూటమి, మరోవైపు సోవియట్ యూనియన్ కూటమి. ఈ రెండు శక్తుల మధ్య ప్రపంచం నలిగిపోతోంది. ఇలాంటి టైంలో కొత్తగా స్వాతంత్రం పొందిన మన దేశం ఏ ఒక్కరివైపు వెళ్లకుండా మా దారి మాదే, మా నిర్ణయాలు మేమే తీసుకుంటాం అని ఒక స్వతంత్ర మార్గాన్ని ఎంచుకుంది. దీన్నే మనం అలీన విధానం అంటాం. ఎన్నో ఏళ్ల వలసపాలన తర్వాత మళ్లీ ఇంకో దేశం చేతిలో కీలుబొమ్మగా మారకూడదనే నెహ్రూగారి దూరదృష్టికి ఇది నిదర్శనం. మన విదేశాంగ విధానానికి నైతిక పునాది వేసిన 5 సూత్రాలు ఇవి. పంచశీల. ఇవి కేవలం ఒప్పందంలోని క్లాజులు కాదు, కలిసి బతకడం, ఒకరినొకరు గౌరవించుకోవడం అనే ఫిలాసఫీకి ఇవి ప్రతిరూపాలు. ముఖ్యంగా చైనాతో సంబంధాల కోసం వీటిని రూపొందించిన ఈ సూత్రాలు ప్రపంచ శాంతి పట్ల భారతదేశానికున్న నిబద్ధతను ప్రపంచానికి చాటాయి. 1955లో జరిగిన బాండుంగ్ సమావేశం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే ఆసియా, ఆఫ్రికా నుంచి కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు మొదటిసారిగా ఇక్కడొక్కటయ్యాయి. నెహ్రూ నాయకత్వంలో భారతదేశం ఈ దేశాల మధ్య ఐక్యతను సాధించడంలో చాలా కీలక పాత్ర పోషించింది. ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాల ఒత్తిడికి వ్యతిరేకంగా ఇది మూడవ ప్రపంచం యొక్క గొంతుకై నిలిచింది. సరే, ఈ మొత్తం విశ్లేషణను ముగించే ముందు మనం స్వాతంత్ర్యం వచ్చిన ఆ క్షణానికి వెళ్దాం. నెహ్రూగారు అన్నట్లు చాలా ఏళ్ల క్రితం మనం విధితో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని నెరవేర్చే సమయం వచ్చింది. నిజమే, ఎన్నో సవాళ్లు ఎదురైనా ఒక గొప్ప భవిష్యత్తును నిర్మించాలనే ఆ సంకల్పం ఆ రోజు వారిలో బలంగా ఉంది. మనం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. విభజన గాయాలు, రాజ్యాంగ విలువలు, రాష్ట్రాల ఏర్పాటు, మన విదేశాంగ విధానం, సుమారు 75 సంవత్సరాల క్రితం అంత సంక్షోభంలో తీసుకున్న ఈ నిర్ణయాలు నేటి 21వ శతాబ్దపు భారతదేశాన్ని ఇప్పటికీ ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఆ పునాదుల వారసత్వం మన రాజకీయాల్లో, మన సమాజంలో, మన అంతర్జాతీయ సంబంధాల్లో నేటికి ఎలా ప్రతిధ్వనిస్తోందో ఒక్కసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ అది కేవలం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదు, దాని వెనుక ఓ పెద్ద ఆర్థిక సవాలు కూడా ఉంది. ఆలోచించండి, ఒక దేశం దాదాపు 0 నుండి మొదలుపెట్టి తన భవిష్యత్తును ఎలా నిర్మించుకుంది. కఠినమైన నియంత్రణల నుండి సరళీకరణ వైపు సాగిన ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ మొత్తం ప్రయాణాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే దీన్ని 5 ముఖ్యమైన దశలుగా విభజించి చూద్దాం. ఫస్ట్, స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం ఎలాంటి సంక్షోభంలో ఉంది. తర్వాత మన నాయకులు ఎలాంటి సోషలిస్ట్ ప్రణాళికను రూపొందించారు. ఆ తర్వాత వ్యవసాయం, పరిశ్రమల్లో ఏం చేశారు. ఇక చివరిగా 1991లో అసలు ఏం జరిగింది, ఆ మలుపు ఎందుకు అంత కీలకం, ఇవన్నీ వివరంగా ఓకే, మొదటి భాగంలోకి వెళ్దాం. సంక్షోభంలో ఒక దేశం. ఈ కథకైనా ఒక ప్రారంభముంటుంది కదా. మన ఆర్థిక ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి. 1947లో బ్రిటిష్ వాళ్లు మనకు వదిలిపెట్టి వెళ్లిన వారసత్వం ఏంటో చూద్దాం. 1947. ఇది కేవలం ఒక క్యాలెండర్లో సంవత్సరం కాదు. ఇది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల మధ్య పుట్టిన ఒక నవజాత దేశానికి ఇది ఆరంభ బిందువు. బ్రిటిష్ పాలన నుండి మనకు స్వేచ్ఛైతే వచ్చింది, కాని దానితో పాటు అంతులేని సవాళ్లు వారసత్వంగా వచ్చాయి. ఆ సవాళ్ల తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవాలంటే ఆనాటి పరిస్థితిని ఓసారి చూడండి. దేశ జనాభాలో ఏకంగా 80% మంది, అంటే 10 మందిలో 8 మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారు. కాని అదెలాంటి వ్యవసాయం? జమీందారుల దోపిడీతో నిండిన ఒక రకమైన భూస్వామ్య వ్యవస్థ. ఇక పరిశ్రమల సంగతి చూస్తే దేశ మొత్తం ఆదాయంలో, అంటే మన జీడీపీ అంటాం కదా, అందులో కేవలం 13% మాత్రమే. దీనర్థమేంటంటే ఒక చిన్న సూది దగ్గర్నుంచి కారు వరకు దాదాపు ప్రతీదీ మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అంటే ఎంత దయనీయమైన పరిస్థితో ఆలోచించండి. మరి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన నాయకులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు పాశ్చాత్య దేశాల్లా పూర్తిగా పెట్టుబడిదారీ మార్గాన్ని గుడ్డిగా అనుసరించలేదు. దానికి బదులుగా వాళ్ళొక కొత్త మార్గాన్నెంచుకున్నారు. ఏంటది? చూద్దాం. భారతదేశం ఎంచుకున్న మార్గం సామ్యవాద తరహా సమాజం. దీన్నే మనం సాధారణంగా నెహ్రూవియన్ సోషలిజం అని కూడా పిలుస్తాం. అప్పటి నాయకుల ఆలోచన ఏంటంటే,
స్వేచ్ఛా మార్కెట్ విధానాన్ని యథాతథంగా అమలు చేస్తే ఇప్పటికే ఉన్న అసమానతలు ఇంకా పెరిగిపోతాయి అని వాళ్లు భావించారు. అందుకే అభివృద్ధి ఫలాలు కేవలం కొద్దిమందికే కాదు అందరికీ చేరాలి అనే లక్ష్యంతో ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వమే కీలక పాత్ర పోషించాలి అని నిర్ణయించారు. సో ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఈ సోషలిస్ట్ విధానం వెనుక ఉన్న 3 ప్రధాన లక్ష్యాలు ఇవే. మొదటిది ప్రజల మధ్య ఉన్న ఆర్థిక అంతరాలను తగ్గించడం. రెండవది అన్ని రకాల దోపిడీని అంతం చేయడం. ఇక మూడవది దేశ సంపద అంతా కేవలం కొద్దిమంది చేతుల్లోనే పోగుపడకుండా చూడటం. అంటే సామాజిక న్యాయమే దీనికి పునాది అన్నమాట. మరి ఈ లక్ష్యాలను ఎలా సాధించాలనుకున్నారు? దీనికోసం వాళ్లు 2 ప్రధానమైన సాధనాలను ఉపయోగించారు. ఒకటి, ఉక్కు, విద్యుత్, బొగ్గు లాంటి భారీ పరిశ్రమలన్నింటినీ ప్రభుత్వమే స్థాపించి నడపడం. ఇక రెండోవది, సోవియట్ యూనియన్ నుండి స్ఫూర్తి పొంది పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశ అభివృద్ధిని ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్లడం. సరే, ఇప్పుడు మనం దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగం వైపు వద్దాం. ముందే చెప్పుకున్నట్టు దేశ జనాభాలో అత్యధికులు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ రంగంలో సంస్కరణలు తీసుకురావడం చాలా చాలా అవసరం. ప్రభుత్వం మొదటగా వ్యవస్థాగత సమస్యల మీద దృష్టి పెట్టింది. ఈ టైంలైన్ చూస్తే మనకు తెలుస్తుంది. జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు, కౌలుదారులకు కొన్ని హక్కులు కల్పించే ప్రయత్నం చేశారు, ఒక కుటుంబం దగ్గర ఎంత భూమి ఉండాలనే దానిపై పరిమితి అంటే ల్యాండ్ సీలింగ్ విధించారు. అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చింది. భూస్వాములు చట్టంలోని లొసుగులను వాడుకుని తమ భూమిని బంధువుల పేర్ల మీదకో ఇంకెవరికో బదిలీ చేసేశారు. దీనివల్ల ఈ సంస్కరణలు పాక్షికంగానే విజయవంతమయ్యాయి. కేవలం ప్రభుత్వ ప్రయత్నాలే కాదు, వినోబా భావే లాంటి మహానుభావుల నాయకత్వంలో భూదాన్ ఉద్యమం కూడా నడిచింది. ఇది పూర్తిగా స్వచ్ఛందమైనది. భూస్వాములు తమ దగ్గర ఉన్న అదనపు భూమిని పేదలకు దానం చేయాలని ఈ ఉద్యమం కోరింది. ఇది చట్టం కంటే నైతికతకు ఎక్కువ విలువిచ్చిన ఉద్యమం. సరే, భూ సంస్కరణలు అనుకున్నంతగా ఫలించకపోవడంతో ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మనం ఆ మార్పును స్పష్టంగా చూడొచ్చు. సంస్థాగత విధానం నుండి సాంకేతిక విధానం వైపు షిఫ్ట్ అయ్యారు. సింపుల్గా చెప్పాలంటే భూమి ఎవరిది, సంబంధాలు ఏంటి అనే సామాజిక కోణం నుండి పంట ఉత్పత్తిని ఎలా పెంచాలి అనే సాంకేతిక కోణంపైకి ఫోకస్ మారింది. ఆ సాంకేతిక జోక్యమే మనందరికీ తెలిసిన హరిత విప్లవం. 1960ల మధ్యలో అధిక దిగుబడినిచ్చే వంగడాలు, రసాయన ఎరువులు, ఆధునిక నీటిపారుదల పద్ధతులతో మన ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఊహించని పెరుగుదల వచ్చింది. అప్పటివరకు ఆహారం కోసం విదేశాలపై ఆధారపడిన భారతదేశం ఆహార స్వయం సమృద్ధిని సాధించింది. ఇది గొప్ప విజయమే, కాని దీనికి మరో కోణం కూడా ఉంది. ఈ అభివృద్ధి ఎక్కువగా పంజాబ్, హర్యానా లాంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఇది ప్రాంతీయ అసమానతలకు, కొన్ని పర్యావరణ సమస్యలకు కూడా దారితీసింది. ఇక ఇప్పుడు మన అభివృద్ధి వ్యూహంలోని 2వ కీలక స్తంభం వైపు వెళ్దాం. అదే పారిశ్రామికీకరణ. ఒక బలమైన పారిశ్రామిక పునాదిని నిర్మించడం అనేది నెహ్రూ గారి కల. వాటిని ఆయన ఆధునిక భారతదేశ దేవాలయాలు అని పిలిచారు. దీనికోసం ప్రభుత్వం 1956లో ఒక పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం పరిశ్రమలను 3 వర్గాలుగా విభజించారు. మొదటి వర్గంలో ఆయుధాలు, అణుశక్తి లాంటి అత్యంత కీలకమైన పరిశ్రమలుంటాయి. ఇవి పూర్తిగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలోనే ఉంటాయి. రెండవ వర్గంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వాళ్లు కూడా ఉండొచ్చు, కాని అంతిమంగా ప్రభుత్వానిదే పైచెయ్యి. ఇక మిగిలిన పరిశ్రమలను ప్రైవేట్ రంగానికి వదిలేశారు, కాని వాటిపై కూడా ప్రభుత్వ నియంత్రణ ఉండేది. ఈ విధానం ఫలితంగా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పిఎస్యులు భారీగా పెరిగాయి. ఈ చార్ట్ చూడండి. 1951లో కేవలం 5గా ఉన్న పిఎస్యుల సంఖ్య 2012 నాటికి 225కు పెరిగింది. ఎందుకంటే అప్పట్లో ప్రైవేట్ రంగం దగ్గర అంత భారీ పెట్టుబడులు పెట్టే స్తోమత లేదు కాబట్టి ఆ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. ఈ చిత్రాలు ఆనాటి పారిశ్రామిక ఆకాంక్షలకు నిలువుటద్దం. బీహెచ్ఈఎల్, బొకారో స్టీల్ ప్లాంట్ లాంటి భారీ ప్రాజెక్టులను ఉక్కు, యంత్ర పరికరాలు, ఇంజనీరింగ్ రంగాలలో నిర్మించారు. ఇవే దేశ పారిశ్రామిక సామర్థ్యానికి పునాదులు వేశాయి. అయితే కాలం గడిచే కొద్దీ ఈ ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలో సమస్యలు రావడం మొదలైంది. ఒక చిన్న పరిశ్రమ పెట్టాలన్నా లేదా ఉన్నదాన్ని కొంచెం విస్తరించాలన్నా ప్రతి దానికి ప్రభుత్వ అనుమతి అంటే లైసెన్స్ తప్పనిసరి.
దీన్నే వ్యంగ్యంగా లైసెన్స్ రాజ్ అని పిలిచేవారు. ఈ వ్యవస్థ వల్ల విపరీతమైన జాప్యం, అవినీతి, అసమర్థత పెరిగిపోయాయి. దేశానికి ఇంజిన్లుగా ఉండాల్సిన ప్రభుత్వ సంస్థల్లో చాలా వరకు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. అలా 1991 వచ్చేసరికి భారతదేశం చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. ఈ పరిస్థితి మన దేశ ఆర్థిక ప్రణాళికను పునాదులతో సహా మార్చుకోవాల్సిన అవసరాన్ని కల్పించింది. ఇది ఒక చారిత్రాత్మక మలుపు. ఈ స్లైడ్ ఆ గొప్ప మార్పును మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. 1991కి ముందు, 1991 తర్వాత. లైసెన్స్ రాజ్ నుండి సరళీకరణ వైపు ప్రయాణం. ప్రభుత్వ నియంత్రణ స్థానంలో మార్కెట్ శక్తులకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రైవేట్ రంగానికి, విదేశీ పెట్టుబడులకు ఎర్రతివాచి పరిచారు. మరి 1991 సంస్కరణల ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇదొక నాణానికి రెండు వైపులా లాంటిది. ఒకవైపు దేశ ఆర్థిక వృద్ధి అమాంతం పెరిగింది. కార్లు, టీవీలు, ఫోన్లు లాంటి ఎన్నో వినియోగ వస్తువులు సామాన్యులకు కూడా అందుబాటులోకొచ్చాయి. మరోవైపు ధనికులు, పేదల మధ్య అంతరం బాగా పెరిగింది. అలాగే ఫ్యాక్టరీలు, కంపెనీలలో ఉద్యోగాల కల్పన అనుకున్న స్థాయిలో జరగలేదు. సో చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భారతదేశం అనుసరించిన ఈ సోషలిస్టు తరహా ఆర్థిక నమూనాని మనమిప్పుడు ఎలా అంచనా వెయ్యాలి? అప్పటి క్లిష్ట పరిస్థితుల్లో అది తప్పనిసరిగా తీసుకోవాల్సిన నిర్ణయమా, లేకపోతే ఆ విజన్లోనే ఏదైనా ప్రాథమిక లోపముందా? ఇది ఒక అవసరమైన వైఫల్యమంటారా, లేక మొదటినుంచి ఇది ఒక తప్పుడు ఆలోచనే అంటారా? దీనిపై ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం మధ్యయుగాల నుంచి ఆధునిక యుగానికి ప్రపంచం ఎలా మారింది అనే అంశాన్ని విశ్లేషించబోతున్నాం. ఈ భారీ మార్పు, ఈ పరివర్తన వెనుక ప్రధానంగా 3 చారిత్రక శక్తులున్నాయి. అవేంటంటే పునరుజ్జీవనం అంటే రినైసా, భౌగోళిక ఆవిష్కరణలు మరియు మత సంస్కరణలు. మరి ఈ 3 సంఘటనలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడున్నాయి, చివరికి ప్రపంచాన్ని శాశ్వతంగా ఎలా మార్చేశాయో వివరంగా చూద్దాం. ఇప్పుడు మనం ముందుకు వెళ్లే ముందు ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఇది. ఒక కొత్త ఆలోచనా విధానం అంటే ఒక ఇంటెలెక్చువల్ షిఫ్ట్ ప్రపంచ పటాన్ని తిరిగి ఎలా గీయగలదు? అంటే ఈ మార్పు ఎంత లోతైనదో, దాని పరిణామాలు ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉంటాయో ఈ ప్రశ్న మనకు తెలియజేస్తుంది. ఆలోచనలు అనేవి కేవలం మనసులో మెదిలేవి కాలనమాట. అవి ప్రపంచ గమనాన్నే మార్చగల శక్తివంతమైన సాధనాలు. మన చర్చ ఈ విధంగా ముందుకు సాగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి పరిణామం ఆ తర్వాత వచ్చే మరో పరిణామానికి ఎలా దారితీసిందో చూస్తాం. ఇదొక డామినో ఎఫెక్ట్ లాంటిది. ఒక కార్డు పడితే మిగతావన్నీ ఎలా వరుసగా పడిపోతాయో అలాగే ఒక సంఘటన మరో సంఘటనకు ఎలా కారణమైందో మనం స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నాం. సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ పునరుజ్జీవనంతో అంటే రినైజాన్స్తో మొదలవుతుంది. మధ్యయుగాల నాటి ఆలోచనా విధానాన్ని సవాల్ చేసి ఆధునిక ప్రపంచానికి పునాది వేసిన మొదటి నిప్పురవ్వ ఇదే. పునరుజ్జీవనం అంటే కేవలం పాత గ్రీకు, రోమన్ గ్రంథాలను మళ్లీ చదవడం మాత్రమే కాదు. అది అంతకు మించింది. అది మన దృక్పథంలోనే వచ్చిన ఒక ప్రాథమికమైన మార్పు. ఇటలీ నగరాల్లో వర్తకులు బాగా ధనవంతులు అవ్వడం, ప్రాచీన గ్రంథాలు మళ్లీ అందుబాటులోకి రావడం వంటి కారణాలతో ఈ మార్పు మొదలైంది. దీని కేవలం మతాధికారులే కాదు, సామాన్యులు కూడా ముందుకు నడిపించారు. అంటే దైవం మీద ఉన్న దృష్టిని మనిషి, అతని సామర్థ్యాల వైపు మళ్లించారు. ఈ మానవతావాదం అనే భావనను అర్థం చేసుకోవడానికి ఈ 2 చిత్రాలు చాలా చక్కగా వివరిస్తాయి. ఒకవైపు చూస్తే మధ్యయుగాల నాటి కళ, అది ఎక్కువగా దైవిక విషయాల మీద, సింబల్స్ మీదే దృష్టి పెట్టేది. కాని మరోవైపు లియోనార్డో డా విన్సీ గీసిన మోనాలిసా చిత్రాన్ని చూడండి. అది ఒక సాధారణ వ్యక్తి యొక్క వాస్తవికత, వారి భావోద్వేగాలు, వారి వ్యక్తిత్వం మీద దృష్టి పెట్టింది. ఇది కళా ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పాలి. ఈ కొత్త ఆలోచనా విధానం, ఈ ఆచరణాత్మక దృక్పథం రాజకీయాలకు కూడా ఎలా విస్తరించిందో చెప్పడానికి మాకియావెల్లి రాసిన ది ప్రిన్స్ గ్రంథంలోని ఈ మాటలు ఒక అద్భుతమైన ఉదాహరణ. రాజకీయాన్ని సంప్రదాయ నైతిక విలువల నుంచి, మతం నుంచి వేరుచేసి చూడాలి అని చెప్పింది. అంటే రాజ్యాన్ని కాపాడటమే ఒక పాలకుడి అంతిమ లక్ష్యమని ఇది నొక్కి చెప్పింది. ఈ కొత్త వాస్తవిక దృక్పథం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు, అది మనం నివసించే విశ్వాన్ని, చూసే విధానాన్ని కూడా ప్రశ్నించింది. ఇక్కడే మనం హేతువుకు అంటే రీజన్కు, మతపరమైన అధికారానికి మధ్య జరిగిన ఒక పెద్ద ఘర్షణను చూస్తాం.
శాస్త్రీయ విప్లవం, పరిశీలన, ప్రయోగాల ద్వారా అప్పటికే స్థిరపడిపోయిన సిద్ధాంతాలను, ముఖ్యంగా విశ్వం గురించి చర్చ్ యొక్క అభిప్రాయాలను బలంగా సవాల్ చేసింది. ఇక మన డామినో ఎఫెక్ట్లో తర్వాతి దశకు వెళ్దాం. పునరుజ్జీవన కాలంలోని ఆ అన్వేషణ, ఆ ప్రశ్నించే స్ఫూర్తి, ఆవిష్కరణల యుగానికి ఎలా ఊతమిచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త ఆలోచనలు ప్రజలను తెలియని సముద్రాలు దాటి కొత్త కొత్త ప్రదేశాలకు నడిపించాయి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ ప్రయాణాలు ఎంత వేగంగా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయో చూడండి. దీనికి కారణమేంటంటే, ఒట్టోమన్ సామ్రాజ్య నియంత్రణను దాటుకొని తూర్పు దేశాలతో నేరుగా వ్యాపారం చేయాలనే బలమైన కోరిక, దానికి తోడు నావికుల దిక్సూచిలాంటి కొత్త సాంకేతికతలు కూడా ఈ వేగానికి కారణమయ్యాయి. ఈ ఒప్పందం చాలా ముఖ్యమైంది, ఎందుకంటే దీనికి స్వయంగా పోప్ మధ్యవర్తిత్వం వహించారు. ఈ కొత్త ఆవిష్కరణల వెనుక ఎంత భారీ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలున్నాయో ఈ ఒప్పందం మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఒక్కసారి ఊహించండి, కొత్తగా కనుక్కున్న ప్రపంచాన్ని 2 దేశాల మధ్య పంచుకోవడమంటే అది ఎంత పెద్ద విషయమో, దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో కదా. సరే, ఇప్పుడు కొత్త సముద్ర మార్గాలు, వలసవాద విస్తరణ, వీటి వల్ల వచ్చిన ఆర్థిక పరివర్తన గురించి చూద్దాం. ఈ వాణిజ్య విప్లవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాశ్వతంగా ఎలా మార్చేసిందో అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన మార్పు ఏంటంటే, ఆర్థిక వ్యవస్థ స్థానికంగా పెద్దగా మార్పు లేకుండా ఉండే మధ్యయుగ వ్యవస్థ నుంచి ప్రపంచవ్యాప్తంగా నిరంతరం మారుతూ ఉండే ఒక పెట్టుబడిదారీ వ్యవస్థగా పరిణామం చెందింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇంకా ముఖ్యంగా జాయింట్ స్టాక్ కంపెనీల లాంటి కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటు ఈ మార్పుకు మరింత ఊతమిచ్చింది. మెర్కాంటిలిజం ఇది చాలా ముఖ్యమైన ఆర్థిక సిద్ధాంతం. ఇది యూరోపియన్ శక్తుల మధ్య వలసవాద పోటీకి ఎలా దారితీసిందో అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక దేశం తన వలసల నుంచి ముడి పదార్థాలను చాలా చౌకగా దిగుమతి చేసుకుంటుంది. వాటిని తమ పరిశ్రమల్లో వస్తువులుగా మార్చి ఆ వస్తువులను మళ్లీ అవే వలసలకు అధిక ధరకు అమ్ముతుంది. ఈ విధంగా ప్రతి దేశం ఇతర దేశాల కన్నా ధనవంతంగా, శక్తివంతంగా మారడానికి ప్రయత్నించింది. అయితే ఈ వాణిజ్య విప్లవానికి ఒక చీకటి కోణం కూడా ఉంది. ఈ ఆర్థిక వృద్ధి వెనుక ఒక తీవ్రమైన, విషాదకరమైన పరిణామం దాగి ఉంది. అదే బానిసత్వం. ఏకంగా 11 మిలియన్లకు పైగా ఆఫ్రికన్లను బలవంతంగా బానిసలుగా చేసి అమెరికాకు తరలించారు. అంటే ఈ ఆర్థిక ప్రగతి కోసం చెల్లించిన మానవ మూల్యం అపారం. దాని గాయాలు ఇప్పటికీ మానలేదు. పునరుజ్జీవనంలో పుట్టిన ఆ సందేహవాదం, వాణిజ్య విప్లవంతో బలపడిన ఆ వ్యక్తివాదం చివరికి మధ్యయుగ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సంస్థ అయిన కథాలిక్ చర్చ్ వైపు మళ్ళింది. ఇప్పుడు ఆ కీలకమైన మలుపు గురించి చర్చిద్దాం. ఈ పట్టికను గమనిస్తే మత సంస్కరణకు కారణమైన ప్రధాన వేదాంతపరమైన విభేదాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పాప పరిహార పత్రాల అమ్మకంలాంటి చర్చిలోని అవినీతి పద్ధతులకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు ఈ ఉద్యమానికి నాంది పలికాయి. విశ్వాసానికి, దేవునికి మధ్యవర్తులు ఎందుకు అని ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. తమ విశ్వాసానికి తామే బాధ్యులుగా ఉండాలని కోరుకున్నారు. ఈ సంఘటనే సంస్కరణకు కేంద్ర బిందువు. ఇక్కడ మనం ప్రింటింగ్ ప్రెస్ పాత్రను అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే అది విప్లవాత్మక ఆలోచనను వేగంగా వ్యాప్తి చేసింది. సమాచారాన్ని సామాన్యులు కూడా అందుబాటులోకి తెచ్చి అధికారాన్ని సవాలు చేసే శక్తిని ప్రజలకిచ్చింది. దీనికి క్యాథలిక్ చర్చ్ ప్రతిస్పందన కేవలం రక్షణాత్మకంగా లేదు. ఒకవైపు వాళ్లు తమ చర్చ్ని అంతర్గతంగా సంస్కరించుకున్నారు, కాని మరోవైపు అసమ్మతిని, వ్యతిరేకతను చాలా కఠినంగా అణిచివేశారు. ఇది మతపరమైన ప్రపంచపటాన్ని పునర్నిర్మించిన ఒక సంక్లిష్టమైన ప్రతిస్పందన అన్నమాట. ఇక మనం చివరి అత్యంత కీలకమైన పరివర్తనకు వస్తున్నాం. అదేంటంటే ఆధునిక దేశాలకు ఆధారమైన కేంద్రీకృత రాచరిక వ్యవస్థల పెరుగుదల. ఈ చార్ట్ చూస్తే మనకు అధికార మార్పిడి ఎంత స్పష్టంగా జరిగిందో అర్థమవుతుంది. ఒకవైపు భూస్వామ్య వ్యవస్థ క్షీణించడం, మరోవైపు మత సంస్కరణల వల్ల చర్చ్ యొక్క సార్వత్రిక అధికారం విచ్ఛిన్నమవడంతో రాజుల అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి గొప్ప అవకాశం లభించింది. అధికారం వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ వైపు కదిలిందన్నమాట. ఈ ఉదాహరణలు చూస్తే స్పెయిన్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్లోని చక్రవర్తులు ఎలా శాశ్వత సైన్యాలను ఏర్పాటు చేసుకున్నారో, పరిపాలనను ఎలా కేంద్రీకరించారో, ఇంకా ప్రభువుల శక్తిని ఎలా తగ్గించారో తెలుస్తుంది. ఇదే ఆధునిక జాతీయ రాష్ట్రం యొక్క పుట్టుక. కాబట్టి మనం ఇప్పటిదాకా చూసినట్లుగా
ప్రతిదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. హేతువు యొక్క పునరుజ్జీవనం అన్వేషణకు దారితీసింది. ఆ అన్వేషణ కొత్త ఆర్థిక వ్యవస్థలను, వలసవాదాన్ని సృష్టించింది. ఈ మార్పులు చర్చి అధికారాన్ని ప్రశ్నించే మత సంస్కరణకు కారణమయ్యాయి. చివరిగా మతం మరియు భూస్వాముల శక్తి క్షీణించడంతో రాజులు శక్తివంతమైన జాతీయ రాష్ట్రాలను నిర్మించారు. ఆ డామినో ఎఫెక్ట్ ఇక్కడితో పూర్తయింది. ఈ యుగం యొక్క శాశ్వత ప్రభావాన్ని ఈ స్లైడ్ మనకు సంగ్రహంగా చెబుతోంది. మనం ఈరోజు జీవిస్తున్న ప్రపంచానికి పునాదులు. అది మన రాజకీయాలు కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, లేదా మన ఆలోచనా విధానం కావచ్చు. అవన్నీ ఈ కాలంలోనే వేయబడ్డాయి. మన ఈ విశ్లేషణను ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ప్రగతి అనేది ఎప్పుడూ సంక్లిష్టంగా, వైరుధ్యాలతో నిండి ఉంటుంది. హేతువు యొక్క యుగం మనకు ఒకవైపు సైన్స్, హ్యుమానిజం లాంటి గొప్ప విషయాలను ఇచ్చింది, కాని మరోవైపు వలసవాదం, బానిసత్వం లాంటి చీకటి కోణాలను కూడా పరిచయం చేసింది. మరి ఈ పరివర్తనా కాలంలోని వెలుగు, నీడలు రెండింటినీ మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మనం నిరంతరం ఆలోచించాల్సిన విషయం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆధునిక ప్రపంచం ఎలా మొదలైంది, దాన్ని రూపుదిద్దిన విప్లవాల యుగం గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచం ఒక్క రోజులో ఇలా తయారవ్వలేదు. దీని వెనుక మానవ చరిత్ర గతినే మార్చేసిన 4 అతిపెద్ద విప్లవాలున్నాయి. ఇవి ఒకదానికొకటి గొలుసుకట్టులా జరిగాయన్నమాట. అంటే ఒకటి ముగిశాక దానినుంచే ఇంకో విప్లవానికి నిప్పు అంటుకుంది. ఒక్కసారి ఊహించండి, కేవలం 100 ఏళ్ల కాలంలో ఈ విప్లవాలు తిరుగులేని సామ్రాజ్యాలనే కూల్చేశాయి. స్వేచ్ఛ, హక్కులు ఇలాంటి కొత్త కొత్త ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకొచ్చాయి. చెప్పాలంటే మనమిప్పుడు బతుకుతున్న ఈ ప్రపంచానికి పునాదులు వేసింది అప్పుడే. ఆ మార్పుల తర్వాత ప్రపంచం మళ్ళీ ఎప్పటికీ పాత ప్రపంచంలా లేదు. సరే, మరి ఈ మార్పుల ప్రవాహం ఎలా మొదలైందో చూద్దామా? మనం ముందుగా అమెరికాలో మొదలైన ఒక చిన్న నిప్పురవ్వతో ప్రారంభిద్దాం. అది ఫ్రాన్స్లో ఎలా ఒక పెద్ద మంటగా మారిందో, ఆ తర్వాత లాటిన్ అమెరికాకు ఎలా పాకిందో చూద్దాం. వీటన్నింటితో పాటు వీటికి సమాంతరంగా ప్రపంచాన్ని మార్చేసిన మరో శక్తి అంటే పారిశ్రామిక విప్లవం గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ కథ అంతా ఎక్కడ మొదలైందంటే, బ్రిటన్ కింద ఉన్న 13 అమెరికన్ కాలనీలలో. అప్పట్లో స్వేచ్ఛ, స్వీయ పాలన లాంటివి కొత్త ఆలోచనలు. ఈ ఆలోచనలకి మొదటి అతి పెద్ద పరీక్ష అక్కడే ఎదురైంది. సరే, అసలు గొడవ ఎక్కడ మొదలైంది? ఫ్రాన్స్తో ఏళ్ల తరబడి యుద్ధాలు చేసి చేసి బ్రిటన్ బాగా అప్పుల్లో కూరుకుపోయింది. మరి ఆ అప్పులు తీర్చాలి గదా. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే, అమెరికన్ కాలనీల మీద కొత్త పన్నులు వేశారు. ఇక్కడే అసలు సమస్య. బ్రిటిష్ పార్లమెంట్లో ఈ కాలనీల తరపున మాట్లాడటానికి ఒక్క ప్రతినిధి కూడా లేడు. అందుకే అక్కడి ప్రజలు, మాకు ప్రాతినిధ్యం లేనప్పుడు మా మీద పన్నులు వేసే హక్కు మీకు లేదు అని ఒక శక్తివంతమైన నినాదం మొదలుపెట్టారు. ఆ నిరసనలో భాగమే ఈ సంఘటన. దీన్నే మనం బోస్టన్ టీ పార్టీ అంటాం. ఇది కేవలం ఒక మామూలు నిరసన కాదు. మేం బ్రిటిష్ పాలనకు అంత సులువుగా లొంగిపోం, మా హక్కుల కోసం పోరాడతాం అని వాళ్లు పంపిన ఒక చాలా గట్టి, స్పష్టమైన సందేశమిది. ఆ తర్వాత జులై 4, 1776 ఒక చారిత్రాత్మకమైన రోజు. ఆ రోజు ఈ కాలనీలు తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించాయి. చూడండి, కేవలం పన్నుల కోసం మొదలైన ఒక చిన్న నిరసన ఇప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, స్వీయ పాలన కోసం జరిగే ఒక పెద్ద విప్లవంగా మారిపోయింది. అయితే ఆ తర్వాత జరిగిన యుద్ధం కేవలం బ్రిటన్తోనే కాదు, అదొక అంతర్యుద్ధం కూడా. అంటే అన్నదమ్ముల్లా కలిసి ఉన్నవాళ్లే 2 వర్గాలుగా విడిపోయారు. ఒకే ఊర్లో ఉండేవాళ్లు, పక్కపక్క ఇళ్లవాళ్లు, స్నేహితులు, చివరికి కుటుంబ సభ్యులు కూడా ఒకరిమీద ఒకరు కత్తులు దూసుకున్నారు. ఏళ్ల తరబడి భయంకరమైన పోరాటం జరిగింది. చివరికి ఫ్రాన్స్ సహాయంతో ఆ వలసవాసులు గెలిచారు. అలా ప్రజాస్వామ్యం, వ్యక్తిగత హక్కులు అనే సూత్రాల మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే ఒక కొత్త దేశం పుట్టింది. ఈ విజయం అట్లాంటిక్ మహాసముద్రం దాటి యూరోప్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. అవును, అమెరికాలో సాధించిన విజయం యూరోప్లో, ముఖ్యంగా ఫ్రాన్స్లో పెద్ద సంచలనమైంది. ఓహో, ఒక రాజుని ఎదిరించి ఒక కొత్త గణతంత్రాన్ని స్థాపించవచ్చా అనే ఆలోచన అందరిలోనూ మొదలైంది.
ఇది ఫ్రాన్స్లో జరగబోయే మరో అతిపెద్ద, ఇంకా చెప్పాలంటే మరింత భయంకరమైన విప్లవానికి ఒక మోడల్లా పనిచేసింది. అసలు ఫ్రాన్స్లో పరిస్థితి ఎలా ఉందంటే సమాజం మొత్తం అసమానతలతో కుళ్ళిపోయి ఉంది. ఆలోచించండి, జనాభాలో 1-2% మతగురువులు, ప్రభువులు దేశ సంపదనంతా అనుభవిస్తున్నారు. కాని ₹1 కూడా పన్ను కట్టరు. మరోవైపు 99% సామాన్య ప్రజలు దేశ పన్నుల భారం మొత్తాన్ని వాళ్లే మోయాలి. ఎంత అన్యాయం కదా! ఇక వాళ్ల ఓపిక నశించింది. ఆకలి, అన్యాయం, రాజుగారి అరాజకాలతో విసిగిపోయిన ప్యారిస్ ప్రజలు తిరగబడ్డారు. రాజుగారి అధికారానికి గుర్తుగా ఉన్న బాస్టిల్ జైలు మీద దాడి చేశారు. ఆ ఒక్క సంఘటనతో ఫ్రాన్స్ అంతటా విప్లవపు అలలు ఉవ్వెత్తున ఎగిసపడ్డాయి. ఆ విప్లవకారులేం చేశారంటే జాన్ లాక్, రూసో లాంటి గొప్ప ఆలోచనాపరుల నుండి స్ఫూర్తి పొంది ఒక అద్భుతమైన పత్రాన్ని విడుదల చేశారు. అదే మానవ మరియు పౌర హక్కుల ప్రకటన. రాజు దేవుడితో సమానం, ఆయన మాటే శాసనం అనే పాత సిద్ధాంతాన్ని ఇది బద్దలు కొట్టింది. మనుషులందరికీ కొన్ని హక్కులు పుట్టుకతోనే వస్తాయి అని ప్రకటించింది. కాని ఈ విప్లవం అనుకున్న దారిలో వెళ్లలేదు. కొంతకాలానికే అది దారి తప్పింది. మాక్సిమిలియన్ రోబెస్పియర్ అనే వ్యక్తి నాయకత్వంలో భీతావహ పాలన లేదా రెయిన్ ఆఫ్ టెర్రర్ అనే ఒక భయంకరమైన రక్తపాత దశ మొదలైంది. ఈ గందరగోళం, ఈ అస్థిరత చివరికి నెపోలియన్ బోనపార్టే లాంటి ఒక సైనిక నియంత్ర రావడానికి దారితీసింది. ఇప్పుడు చూడండి, ఫ్రాన్స్లో మొదలైన గందరగోళం, ఆ తర్వాత నెపోలియన్ యుద్ధాలు మొత్తం యూరప్నే అల్లకల్లోలం చేశాయి. దీనివల్ల స్పెయిన్, పోర్చుగల్ లాంటి పాత సామ్రాజ్యాలు బాగా బలహీనపడ్డాయి. ఈ అవకాశాన్నే లాటిన్ అమెరికాలోని వారి కాలనీలు వాడుకున్నాయి. విప్లవ జ్వాలలు ఇప్పుడు అక్కడికి వ్యాపించడానికి ఇదే సరైన సమయం. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఫ్రెంచ్ కాలనీ అయిన సెయింట్ డొమింగ్యూ. అక్కడ టుసెయింట్ లువర్చర్ అనే నాయకుడి కింద బానిసలు తిరుగుబాటు చేశారు. దాని ఫలితమే 1804లో ఏర్పడిన హైతీ. ఇది ప్రపంచ చరిత్రలోనే చాలా ముఖ్యమైన సంఘటన. ఎందుకంటే బానిసలు తిరుగుబాటు చేసి స్థాపించుకున్న మొట్టమొదటి స్వతంత్ర నల్లజాతి దేశం అదే. హైతీలో సాధించిన ఈ విజయం మిగతా వాళ్లకి పెద్ద స్ఫూర్తినిచ్చింది. సైమన్ బొలివర్ లాంటి నాయకులు ముందుకు వచ్చి ఆ ఖండం అంతటా స్వాతంత్ర ఉద్యమాలను నడిపించారు. వాళ్లు ఏళ్ల తరబాడి పోరాడి వెనెజులా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, బొలివియా ఇలా ఎన్నో దేశాలకు స్పానిష్ పాలన నుండి విముక్తి కల్పించారు. దీనితో దక్షిణ అమెరికా మ్యాప్ మొత్తం మారిపోయింది. ఇలా ఒకవైపు రాజకీయ విప్లవాలు దేశాల తలరాతలను మారుస్తుంటే, మరోవైపు చాలా నిశ్శబ్దంగా కాని అంతే శక్తివంతంగా మరో విప్లవం నడుస్తోంది. ఇది ప్రజల జీవన విధానాన్నే సమూలంగా మార్చేస్తోంది. అదే పారిశ్రామిక విప్లవం. ముఖ్యంగా బ్రిటన్లో ఇది మొదలైంది. జేమ్స్ వాట్ కనిపెట్టిన ఆవిరి యంత్రం లాంటి అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చాయి. ఇవి ఫ్యాక్టరీలకు, రవాణాకు విపరీతమైన శక్తినిచ్చాయి. వస్తువుల ఉత్పత్తి, ప్రయాణాలు అన్నీ ఊహించని వేగంతో యంత్రాల సాయంతో జరగడం మొదలైంది. దీని ఫలితమేంటి? లక్షలాది మంది ప్రజలు పల్లెటూళ్లు వదిలిపెట్టి పనుల కోసం నగరాలకు రావడం మొదలుపెట్టారు. ఫ్యాక్టరీ వ్యవస్థ బాగా పెరిగింది. మాంచెస్టర్ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక నగరాలు పుట్టుకొచ్చాయి. దానికి ఎంతలా పేరొచ్చిందంటే కాటినోపోలిస్ అని పిలిచేవారట. అయితే ఈ అభివృద్ధి అంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు దీనికోసం చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. లక్షలాది కార్మికుల జీవితాలు నరకమయ్యాయి. కఠినమైన పని, ప్రమాదకరమైన పరిస్థితులు, దోపిడీ ఇవే వాళ్ల జీవితాల్లో కొత్త వాస్తవాలుగా మారాయి. మరి ఇంత గందరగోళం, ఇంత మార్పు, ఈ యుగం మనకు మిగిల్చిన వారసత్వమేంటి? ఈ విప్లవాలు కేవలం పాత వ్యవస్థలను కూల్చివేయడమే కాదు, మనం ఈరోజు ఉన్న ఆధునిక ప్రపంచానికి పునాదిరాళ్లను వేశాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1800 సంవత్సరంలో ఇంగ్లాండ్లో 1,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు 2. కానీ కేవలం 50 ఏళ్ల తర్వాత 1851 నాటికి ఆ సంఖ్య ఏకంగా 29కి పెరిగింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రపంచం ఎంత వేగంగా పొలాల నుండి ఫ్యాక్టరీల వైపు పరుగులు పెట్టిందో. సో ఈ రాజకీయ విప్లవాలు, ఈ పారిశ్రామిక విప్లవం రెండూ కలిసి అప్పటి పాత ప్రపంచాన్ని, అంటే రాజులు, వ్యవసాయం మీద ఆధారపడ్డ వ్యవస్థని పూర్తిగా బద్దలు కొట్టాయి. వాటి స్థానంలో ప్రజాస్వామ్యం, హక్కులు, పరిశ్రమలు ఉన్న ఒక కొత్త యుగానికి దారివేశాయి. చూశారు కదా,
ఆ విప్లవాలు వాటి కాలాన్ని నిర్వచించాయి, మన ప్రపంచానికి పునాదులు వేశాయి. ఇప్పుడిది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబడుతుంది. టెక్నాలజీ, గ్లోబలైజేషన్, పర్యావరణ మార్పులు వీటితో నిండిన మన కాలాన్ని ఏది నిర్వచిస్తుంది? ఏది మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. సరే, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. 19వ శతాబ్దం. చాలామంది అనుకుంటారు ఇదేముంది, కొన్ని తేదీలు, కొన్ని యుద్ధాలు అంతేగదా అని. కానీ అది అస్సలు నిజం కాదు. ఇదొక తీవ్రమైన, ప్రపంచాన్ని మలుపు తిప్పిన ఒక అల్లకల్లోలాల కాలం. ఈరోజు మనం చూస్తున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు పునాదులన్నీ ఆ శతాబ్దంలోనే పడ్డాయి. చెప్పాలంటే అదొక ప్రయోగశాల లాంటిది. ఆ కాలానికి చెందిన ఒక ముఖ్యమైన రాజకీయవేత్త ఆస్ట్రియా ఛాన్సలర్ మ్యాటర్నిచ్ ఒక అద్భుతమైన మాట అన్నారు. ఆయనేమన్నారంటే, ఫ్రాన్స్ తుమ్మితే చాలు యూరప్ మొత్తానికి జలుబు చేస్తుంది అని. దీని అర్థమేంటి? ఫ్రాన్స్లో ఏ చిన్న మార్పు జరిగినా, ఏ చిన్న అలజడి రేగినా దాని ప్రభావం యూరప్ ఖండం మొత్తం మీద పడేది. ఎందుకంటే ఫ్రెంచ్ విప్లవం పుట్టించిన ఆ స్వేచ్ఛ, సమానత్వం అనే ఆలోచనలు ఫ్రాన్స్లో చాలా బలంగా నాటుకుపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఫ్రాన్స్ వైపే చూసేవారు. నెపోలియన్ ఓటమి తర్వాత యూరప్లోని పాత రాజులందరూ కలిసి వియన్నాలో సమావేశమయ్యారు. వాళ్ల ఉద్దేశం ఒకటే, కాలాన్ని వెనక్కి తిప్పాలి. విప్లవానికి ముందు ఎలా ఉండేదో మళ్లీ ఆ పాత రాజరిక వ్యవస్థనే తీసుకురావాలి. కాని ఒక్కసారి ప్రజలు స్వేచ్ఛా రుచి చూశాక వాళ్ల మనస్సులోంచి ఆ ఆలోచనలను చెరిపేయడం సాధ్యమా? వాళ్లు చేసిన ఈ ఏర్పాటు కేవలం పైకి కనిపించే ప్రశాంతత మాత్రమే, లోపల మాత్రం విప్లవమనే నిప్పు రగులుతూనే ఉంది. సరే, మరి ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? మన కథలో మొదటి భాగానికి వద్దాం. ఇది ఎలా ఉందంటే, ఒక అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉంది. కాని ఈ పాత రాజులు, వాళ్లు దానిమీదొక మూత పెట్టి అదిమి పెట్టాలని చూస్తున్నారు. కాని లోపల ఆ లావా ఉడుకుతూనే ఉంది. అది ఎప్పుడైనా బయటకు రావచ్చు. ఈ సాంప్రదాయవాద శక్తులు ఆ కొత్త ఆలోచనలు ఎలా అణచివేయాలని ప్రయత్నించాయో ఇప్పుడు చూద్దాం. మరి వాళ్లు ఏర్పాటుచేసిన ఈ శాంతి ఎందుకు నిలవలేదు? ఆ పునాదిలోనే 2 పెద్ద పగుళ్లున్నాయి. వాళ్లు చేసిన 2 పెద్ద తప్పులు. మొదటిది, ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా మళ్లీ ఆ నిరంకుశ రాజులకే పూర్తి అధికారం కట్టబెట్టారు. ఇక రెండవది, ఇంకా దారుణం, ప్రజల భాష, సంస్కృతి, వాళ్ల భావాలు ఏవీ పట్టించుకోకుండా కేవలం వాళ్ల రాజకీయ లాదాల కోసం యూరప్ మ్యాప్ని వాళ్లకి నచ్చినట్టు గీసేశారు. మరి ఇలాంటి ఏర్పాటు ఎంతకాలం నిలుస్తుంది? అందుకే భవిష్యత్తులో సంఘర్షణలు తప్పలేదు. ఆ అగ్నిపర్వతములోంచి వచ్చిన మొదటి నిప్పురవ్వలే ఈ రాజకీయ విప్లవాలు. పాత వ్యవస్థను సవాలు చేస్తూ మొదటి డామినోలు ఎలా పడ్డాయో ఇప్పుడు చూద్దాం. ఈ చిన్న నిప్పురవ్వలే త్వరలోనే యూరప్ అంతటా ఒక కార్చిచ్చుగా మారాయి. చూడండి, 1789లో మొదలైన ఆ విప్లవాగ్ని పూర్తిగా చల్లారలేదు. అదొక అండర్ కరెంట్లాగా ప్రవహిస్తూనే ఉంది. 1830లో మళ్లీ ఫ్రాన్స్లోనే అది బయటపడింది. ఇక 1848 వచ్చేసరికి అదొక సునామీలా, ఒక పెద్ద తరంగంలా యూరప్ మొత్తాన్ని చుట్టేసింది. దీన్నే మనం ఒక గొలుసుకట్టు ప్రతిచర్య అని చెప్పొచ్చు. 1830లో జరిగిన ఈ జూలై విప్లవం చార్లెస్ ఎక్స్ అనే నిరంకుశ రాజును గద్దెదించింది. అతని స్థానంలో లూయిస్ ఫిలిప్ అనే కొత్త రాజొచ్చాడు. అయితే దీని ప్రభావం ఫ్రాన్స్కే పరిమితం కాలేదు. ఇది చూసి బెల్జియం, పోలాండ్, ఇటలీ లాంటి చాలా ప్రాంతాల్లో ప్రజలు కూడా తిరుగుబాట్లకు స్ఫూర్తి పొందారు. ఇక 1848 విప్లవాలైతే ఇంకా పెద్దవి, ఇంకా తీవ్రమైనవి. ఒకానొక దశలో యూరప్లో నిరంకుశత్వం అంతమైపోతుందేమో అనిపించింది. చాలామంది రాజులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. కాని ఈ విజయం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ పాత శక్తులు మళ్లీ ఏకమై సైనిక బలంతో ఈ తిరుగుబాట్లన్నింటినీ అత్యంత క్రూరంగా అణచివేశాయి. స్వేచ్ఛ కోసం మొదలైన పోరాటం రక్తపాతంతో ముగిసింది. ఇప్పటిదాకా మనం రాజకీయ విప్లవాల గురించి చూశాం. ఇప్పుడు కథ మరో మలుపు తీసుకుంటుంది. పారిశ్రామిక విప్లవం కారణంగా సమాజంలో ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చింది. వాళ్లే ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు. వాళ్ల గొంతుక, వాళ్ల పిలుపు ఎలా వినిపించిందో చూద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయముంది. కార్మికుల సమస్యలకు పరిష్కారంగా 2 భిన్నమైన ఆలోచనలు ముందుకొచ్చాయి. ఒకరేమో, మనం శాంతియుతంగా అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని కట్టుకుందాం, లాభాలను పంచుకుందామన్నారు. వీళ్లను ఆదర్శ సోషలిస్టులు అంటాం. ఇంకొకరేమోనో, అలా కుదరదు, చరిత్ర మొత్తం ధనిక, పేద వర్గాల మధ్య పోరాటమే, ఈ దోపిడీ వ్యవస్థను విప్లవం ద్వారానే కూల్చెయ్యాలి అని వాదించారు.
వీళ్లే మార్క్స్ లాంటి శాస్త్రీయ సోషలిస్టులు. సోషలిస్టు ఆలోచనాపరులలో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి కార్ల్ మార్క్స్. అతని సిద్ధాంతం చాలా సింపుల్. సమాజంలో 2 వర్గాలుంటాయి. ఒకటి ఫ్యాక్టరీల యజమానులైన బూర్జువా వర్గం, 2 అక్కడ పనిచేసే శ్రామిక వర్గమైన ప్రొలిటేరియట్. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణే చరిత్రను ముందుకు నడిపిస్తోందని ఆయన బలంగా నమ్మారు. ఈ మాటల్లో ఎంత శక్తుందో చూడండి. ఇది సోషలిస్ట్ విప్లవానికి ఒక నినాదంలా మారింది. మీరు పోరాడితే కోల్పోయేది ఏమీ లేదు, మీ బానిస సంకెళ్ళు తప్ప అని మార్క్స్ ప్రపంచంలోని కార్మిక వర్గానికి ఒక విప్లవాత్మక పిలుపునిచ్చారు. ఇది ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించాలనే పిలుపు. అందరూ విప్లవం మార్గాన్నే ఎంచుకోలేదు. కొందరు సంస్కరణల ద్వారా మార్పు తీసుకురావాలని ప్రయత్నించారు. ఇంగ్లాండ్లో జరిగిన ఈ చార్టిజం ఉద్యమం అలాంటిదే. కార్మికులకు కూడా ఓటు హక్కు కావాలని, రాజకీయ హక్కులు కావాలని వాళ్లు శాంతియుతంగా పోరాడారు. ఈ ఉద్యమం అప్పట్లో విఫలమైనా వాళ్ళడిగిన డిమాండ్లు భవిష్యత్తులో నెరవేరాయి. ఇక మనం శతాబ్దం మధ్యలోకొస్తే ఆ కాలంలో అత్యంత శక్తివంతమైన భావజాలం జాతీయవాదం. మేమంతా ఒకే ప్రజలం, మాకు ఒకే దేశం కావాలి అనే ఈ భావన యూరప్ మ్యాప్ని సమూలంగా మార్చేసింది. ఇటలీ ఏకీకరణ ఒక సినిమా కథలా ఉంటుంది. దీనికి 3 హీరోలు. ఒకరు ఆత్మ, మరొకరు మెదడు, ఇంకొకరు కత్తి. ఆత్మ ఎవరో కాదు, మాజీని. ఐక్య ఇటలీ అనే కలను ప్రజల గుండెల్లో నాటాడు. ఇక మెదడు కావూర్ తన రాజకీయ చతురతతో, దౌత్యంతో, అవసరమైతే యుద్ధాలతో ఉత్తర భాగాన్ని కలిపాడు. ఫైనల్గా కత్తి గారిబాల్డి తన రెడ్ షర్ట్ సైన్యంతో దక్షిణాదిని జయించి విడిపోయిన ఇటలీని ఒక్కటి చేశాడు. ఇటలీ కథ అలా ఉంటే, జర్మనీ ఏకీకరణ కథకు ఒకే ఒక సూత్రధారి. అతనే బిస్మార్క్. ఇతనిది ఆదర్శాల మార్గం కాదు, అధికారం మరియు బలం యొక్క మార్గం. పూర్తి ఆచరణాత్మక, చెప్పాలంటే నిర్దయన రాజకీయాలకు ఇతను పెట్టింది పేరు. బిస్మార్క్ పద్ధతి ఏంటో ఈ ఒక్క వాక్యం చాలు చెప్పడానికి. పార్లమెంట్లలో మాట్లాడితే, తీర్మానాలు చేస్తే సమస్యలు తీరవు, రక్తం చిందించాలి, ఇనుము వాడాలి అంటున్నాడు. అంటే యుద్ధం, సైనిక శక్తి ఇదే అతని మార్గం. చర్చలు, ప్రజాస్వామ్యం మీద అతనికి నమ్మకం లేదు. బిస్మార్క్ ఒక చెస్ ప్లేయర్ లాంటివాడు. అతను చేసిన ప్రతి యుద్ధం ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ముందు డెన్మార్క్ను ఓడించాడు. తర్వాత జర్మన్ వ్యవహారాల్లో ప్రధాన అడ్డంకిగా ఉన్న ఆస్ట్రియాను ఓడించాడు. చివరగా ఫ్రాన్స్పై విజయంతో జర్మన్ ప్రజలందరిలో జాతీయతాభావాన్ని రగిలించి వాళ్లందర్నీ ఒక్క తాటిపైకి తెచ్చి జర్మన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సరే, ఇన్ని విప్లవాలు, ఇన్ని యుద్ధాలు, ఇన్ని మార్పులు జరిగాయి. మరి పర్యవసానాలేంటి? కొత్త యూరప్ శక్తివంతంగా తయారైంది నిజమే, కాని అదే సమయంలో అది లోలోపల చాలా లోతుగా విభజించబడింది. ఒక కొత్త రకమైన ఆందోళన మొదలైంది. ఈ 2 చిత్రాలు చూడండి. కేవలం 40 ఏళ్లలో కథ ఎలా మారిపోయిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎడమవైపు 1830 విప్లవం. ఎంత ఆశ, ఎంత ఉత్సాహం కనిపిస్తున్నాయి. కాని కుడివైపు 1871 నాటి ప్యారిస్ కమ్యూన్. ఎంత హింస, ఎంత విధ్వంసం. ఆశల నుండి రక్తపాతానికి ప్రయాణం ఎలా సాగిందో ఈ చిత్రాలు మనకు చూపిస్తున్నాయి. ఈ ప్యారిస్ కమ్యూన్ అనేది పాలక వర్గాలను భయపెట్టిన ఒక సంఘటన. ఎందుకంటే చరిత్రలో మొదటిసారిగా కార్మికులు అధికారాన్ని చేజిక్కుకుని 2 నెలల పాటు ఒక నగరాన్ని పాలించారు. ఇది భవిష్యత్ విప్లవకారులకు గొప్ప స్ఫూర్తినిచ్చింది. కాని ఆ సమయంలో ప్రభుత్వం దాన్ని అత్యంత క్రూరంగా అణచివేసింది. వేలాది మందిని వీధుల్లోనే కాల్చి చంపారు. ఈ -60% అనేది కేవలం ఒక అంకె కాదు. దీని వెనుక లక్షలాది మంది జీవితాలు నాశనమయ్యాయి. పరిశ్రమలు మూతపడ్డాయి, ఉద్యోగాలు పోయాయి. ఈ కొత్త పారిశ్రామిక పెట్టుబడిదారీ ప్రపంచం ఎంత అస్థిరంగా ఉందో ఇది చూపిస్తుంది. ఈ సంక్షోభం ప్రపంచాన్ని 20 ఏళ్లకు పైగా పట్టిపీడించింది. దీన్నే దీర్ఘకాల మాంద్యం అంటారు. అయితే చివరిగా మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. 19వ శతాబ్దం కొన్ని సమస్యలను పరిష్కరించింది, శక్తివంతమైన దేశాలను నిర్మించింది నిజమే. కాని అదే సమయంలో అది 20వ శతాబ్దంలో జరగబోయే మహాసంగ్రామాలకు, ప్రపంచ యుద్ధాలకు బీజాలు వేసిందా? ఒక సమస్యను పరిష్కరించి అంతకంటే పెద్ద, మరింత ప్రాణాంతకమైన సమస్యను సృష్టించిందా? దీని గురించి మనం ఆలోచించాలి. చరిత్ర ఎప్పుడూ సరళంగా ఉండదు కదా. 20వ శతాబ్దం అంటేనే యుద్ధాలు కదా. కాని ఈ పెద్ద పెద్ద ఘర్షణల వెనుక అసలు మూలమేంటి?
మనం ఈరోజు ఒక డామినో పడితే మిగతావన్నీ ఎలా పడిపోతాయో అలా ఒక సంఘటన మరో సంఘటనకు దారితీసి మొత్తం శతాబ్దాన్నే ఎలా మార్చేసిందో ఆ కథను లోతుగా పరిశీలిద్దాం. ఒక వ్యక్తి హత్య, కేవలం ఒకే ఒక హత్య, లక్షలాది మంది ప్రాణాలు తీయడం, ప్రపంచ పటాన్ని తిరిగి గీయడం ఎలా సాధ్యం? అసలు కథ ఆ ఒక్క హత్యతో మొదలైందా? నిజం చెప్పాలంటే అది కేవలం ఒక చిన్న నిప్పురవ్వ మాత్రమే. అసలు సమస్య దశాబ్దాలుగా పేరుకుపోయిన ఆ ఆర్థిక రాజకీయ ఒత్తిళ్లు. అదే అసలైన మందుపాత్ర. దానికంటించిన చిన్న నిప్పురవాది. ఇంతకీ ఆ మందుపాత్ర ఎలా తయారైందో చూద్దామా? సరే, దీనికి జవాబెక్కడ దొరుకుతుంది? యుద్ధభూమిలోనా? కాదు. సైనికుల్లోనో రాజకీయ నాయకుల్లోనో? అంతకన్నా కాదు. అసలు నిజమైన కారణాలు అవి యూరోప్లోని పెద్ద పెద్ద పారిశ్రామిక దిగ్గజాల ఆఫీసుల్లో, ఆ బోర్డ్రూంలలో దాగి ఉన్నాయి. మన అసలు కథ మొదలయ్యేది అక్కడే. ఈ మొత్తం కథ వెనక ఉన్న ఇంజిన్ ఏంటో తెలుసా? అదే గుత్తాధిపత్య పెట్టుబడిదారీ విధానం, అంటే మోనోపోలీ క్యాపిటలిజం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కొన్ని అతిపెద్ద కంపెనీలు లేదా ట్రస్ట్లు అంటారు వాటిని, మొత్తం మార్కెట్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. ముడిసరుకు దగ్గర్నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వరకు అంతా వాళ్ల కంట్రోలే. దీంతో చిన్న చిన్న పోటీదారులు అణిచివేయబడ్డారు. మరి ఇంత పెద్ద శక్తి వాళ్ల దేశ సరిహద్దుల్లోనే ఆగిపోతుందా? లేదు, అది బయటకు విస్తరించాలని చూసింది. ఆ విస్తరణే ప్రపంచాన్ని ప్రమాదమంచుకు నెట్టింది. ఇదంతా చాలా సింపుల్ లాజిక్తో ముందుకు నడిచింది. చూడండి, ఫస్ట్ ఫ్యాక్టరీల్లో వస్తువులు పేరుకుపోయాయి. దేశంలో కొనగలిగే దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేశారు. మరి ఆ మిగిలిన వస్తువుల్నేం చేయాలి? వాటిని అమ్మడానికి కొత్త మార్కెట్లు కావాలి, అంతేనా? పోనీ సంపాదించిన డబ్బంతా ఏం చెయ్యాలి? దాన్ని పెట్టుబడిగా పెట్టి ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించాలి. వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం కనిపించింది. అదే కాలనీలను ఆక్రమించడం. మార్కెట్లు, ముడిసరుకులు, పెట్టుబడులు అన్నీ బలవంతంగా దక్కించుకోవడం. చూశారా? ఇదే సామ్రాజ్యవాదానికి దారితీసిన ఆర్థిక అవసరం, తప్పనిసరి పరిస్థితి అన్నమాట. దీని గురించి ఆర్థికవేత్త జాన్ హాబ్సన్ ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఆయనేమన్నారంటే, పరిశ్రమలను నియంత్రించే పెద్ద తలకాయలు తమ దగ్గర పేరుకుపోయిన సంపదను బయటకు పంపడానికి దారులు వెతుక్కోవడమే సామ్రాజ్యవాదం. ఎంత స్పష్టంగా ఉంది కదా? అంటే ఇది దేశభక్తి గురించో జాతీయ గర్వం గురించో కాదు. పచ్చిగా చెప్పాలంటే కేవలం లాభాల కోసం, తమ సంపదను ఇంకా పెంచుకోవడానికి ఒక మార్గం. ఇది ఈ మొత్తం కథలో మనం గుర్తుపెట్టుకోవలసిన కీలకమైన పాయింట్. ఒక్కసారి ఈ సంఖ్య చూడండి, 90%. దేని గురించో తెలుసా? 1900 నాటికి యూరోపియన్ దేశాలు ఆక్రమించుకున్న ఆఫ్రికా శాతం అది. అంటే కేవలం కొన్ని దశాబ్దాల్లోనే దాదాపు మొత్తం ఆఫ్రికా ఖండాన్ని కేక్ ముక్కల్లా పంచుకున్నారు. ఈ వలసల కోసం వాళ్ల మధ్య జరిగిన పోటీ ఎంత తీవ్రంగా, ఎంత వేగంగా ఉందో ఊహించుకోండి. ఇదొక రేసు. చివరికి ఈ రేసే పెద్ద ఘర్షణకు దారితీసింది. సరే, ఈ సామ్రాజ్యవాద పోటీ వల్ల ఏం జరిగింది? యూరప్ మొత్తం 2 గ్రూపులుగా విడిపోయింది. ఒకరికొకరు శత్రువుల్లా తయారయ్యారు. ఒకవైపు జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఇటలీతో త్రైపాక్షిక కూటమి. మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాతో త్రైపాక్షిక ఒప్పందం. అంటే ప్రపంచం మొత్తం ఒక మందుపాత్ర గోడౌన్లా తయారైంది. ఒక్క చిన్న నిప్పురవ్వ పడితే చాలు, అంతా భగ్గుమనే పరిస్థితి. మరి ఆ నిప్పురవ్వ చివరికి పడింది. అదే ఇది, ఆస్ట్రియా హంగరీ యువరాజు ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ హత్య. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది యుద్ధానికి కారణం కాదు, కేవలం ఒక సాకు మాత్రమే. అప్పటికే రగిలిపోతున్న ఉద్రిక్తతలకు ఇది ఆజ్యం పోసింది. ఆ ఆర్థిక సామ్రాజ్యవాద శక్తులు ఎప్పుడో సిద్ధం చేసిపెట్టిన మందుపాతరకు ఇది అంటించిన నిప్పు. ఆ హత్య తర్వాత చూడండి, పరిస్థితి ఎంత వేగంగా మారిపోయిందో. ఆ కూటముల వ్యవస్థ ఒక యంత్రంలా పనిచేయడం మొదలుపెట్టింది. ఒక డామినో పడితే మిగతావన్నీ ఎలా పడతాయో అలా ఒక దేశం తర్వాత ఒకటి యుద్ధంలోకి దిగిపోయాయి. జూలై 28న ఆస్ట్రియా హంగరీ సెర్బియా మీద యుద్ధం ప్రకటిస్తుంది. ఆగస్టు 1న జర్మనీ రష్యా మీద, ఆగస్టు 3న ఫ్రాన్స్ మీద, ఆగస్టు 4th బ్రిటన్ జర్మనీ మీద. చూసారా? కేవలం నెల రోజుల్లోనే యూరప్లోని పెద్ద దేశాలన్నీ తప్పించుకోలేని ఒక యుద్ధంలో చిక్కుకుపోయాయి. దీని ఫలితం ఏంటి? 4 సంవత్సరాలపాటు అత్యంత క్రూరమైన కందకాల యుద్ధం. అప్పటివరకు చరిత్రలో ఎవరూ చూడని యుద్ధమది. సైనికులు నెలల తరబడి కందకాల్లోనే బతికారు. కేవలం కొన్ని గజాల భూమి కోసం లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం తెచ్చిన టెక్నాలజీని
మనుషుల్ని చంపడానికి ఇంత పెద్ద ఎత్తున వాడటం ఇదే మొదటిసారి. సరే, 4 ఏళ్ల తర్వాత యుద్ధం ఆగింది. కాని వచ్చిన శాంతి అసలు శాంతేనా? 1919లో జరిగిన ఈ వర్సాయిల్స్ ఒప్పందం గాయాలను మాన్పడానికి కాదు, ఓడిపోయిన వాళ్లని శిక్షించడానికి తయారుచేశారు. నిజం చెప్పాలంటే ఇది భవిష్యత్తులో రాబోయే ఇంకో పెద్ద యుద్ధానికి బీజాలు వేసింది. అందుకే చాలామంది దీన్ని శాంతి ఒప్పందం అనరు, కేవలం 20 ఏళ్ల కాల్పుల విరమణ అంటారు. ఆ శిక్షలో భాగమే ఈ నంబర్ $33 బిలియన్. ఇది జర్మనీ చెల్లించాల్సిన యుద్ధ నష్టపరిహారం. నేటి లెక్కల్లో ఇది ట్రిలియన్ల డాలర్లకు సమానం. ఊహించుకోండి, ఇంత పెద్ద మొత్తం ఒక దేశం మీద భారం మోపితే ఏమవుతుంది? జర్మనీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రజలు తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయారు. ఇదే తీవ్రవాద రాజకీయాలు పుట్టుకురావడానికి సరైన వాతావరణాన్ని కల్పించింది. యుద్ధం తర్వాత దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపించింది. ఇది 2 పెద్ద పరిణామాలకు దారితీసింది. 1. రష్యాలో విప్లవం. యుద్ధం వల్ల కలిగిన ఒత్తిడికి అక్కడి ప్రభుత్వం కూలిపోయింది. 2. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని మహా ఆర్థిక మాంద్యం లేదా గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఈ 2 సంఘటనలు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాల పాటు ప్రపంచ రాజకీయాలను నిర్దేశించాయి. రష్యాలో ఏం జరిగిందంటే, యుద్ధభారాన్ని ప్రజలిక మోయలేకపోయారు. వాళ్లకొక మార్పు కావాలి. అప్పుడే లెనిన్, బోల్షవికులు కేవలం 3 మాటలతో ప్రజల నాడిని పట్టుకున్నారు. రొట్టె, శాంతి, భూమి. ఆకలితో ఉన్నవాడికి రొట్టె, యుద్ధంతో విసిగిపోయినవాడికి శాంతి, పేదవాడికి భూమి. ఇంతకంటే శక్తివంతమైన వాగ్దానం ఉంటుందా? ఈ వాగ్దానంతోనే వాళ్లు అధికారాన్ని కైపట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కమ్యూనిస్ట్ రాజ్యం అలా ఏర్పడింది. ఇక ఆర్థిక మాంద్యం విషయానికి వస్తే, యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక పేకమేడలా తయారయింది. 1929లో అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలగానే ఆ పేకమేడ మొత్తం కూలిపోయింది. దాని ప్రభావం గ్లోబల్గా పడింది. వ్యాపారాలు మూతపడ్డాయి, కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంక్షోభం ప్రజాస్వామ్య దేశాలను కూడా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఇలా కూలిపోయిన పాత ప్రపంచం యొక్క బూడిదలోంచి ఒక కొత్త, చాలా భయంకరమైన రాజకీయ సిద్ధాంతం పుట్టుకొచ్చింది. అదే ఫ్యాసిజం. ప్రజాస్వామ్యం పనికిరాదని దాన్ని తిరస్కరించింది. దాని బదులు హింసను, తీవ్ర జాతీయవాదాన్ని, ఇంకా ఒకే ఒక్క నాయకుణ్ణి గుడ్డిగా ఆరాధించడాన్ని ప్రోత్సహించింది. మరి ఫాసిజం అనే డామినో మొదట పడింది ఇటలీలో. అక్కడ బెనిటో ముస్సోలిని, అతని ఫాసిస్టులు యుద్ధం తర్వాత నెలకొన్న గందరగోళాన్ని, ఆర్థిక కష్టాలను, ప్రజల్లో ఉన్న అవమానభావాన్ని చక్కగా వాడుకున్నారు. 1922లో రోంపై కవాతు చేసి అధికారాన్ని చేజికించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని రద్దుచేసి యూరప్లోనే మొట్టమొదటి ఫాసిస్ట్ నియంతృత్వాన్ని స్థాపించారు. ఇది మిగతా వాళ్లకి ఒక రోల్ మోడల్గా మారింది. ఇటలీలో ఏం జరిగిందో జర్మనీలో అదే కథ పునరావృతమైంది. ఇక్కడ అడాల్ఫ్ హిట్లర్, అతని నాజీ పార్టీ అవే పరిస్థితులను వాడుకున్నారు. యుద్ధంలో ఓటమి, ఆర్థిక మాంద్యం, ప్రజల్లో నిండిన నిరాశ. హిట్లర్ అచ్చం ముస్సోలినీ ఫార్ములానే ఫాలో అయ్యాడు. వర్సైల్స్ ఒప్పందం మీద ఉన్న కోపాన్ని, ఆర్థిక సంక్షోభం మీద ఉన్న భయాన్ని వాడుకుని జర్మన్ ప్రజాస్వామ్యాన్ని కూల్చేశాడు. నాజీలు కేవలం హింసతోనే అధికారాన్ని నిలబెట్టుకోలేదు. వాళ్ల దగ్గర ఇంకో పెద్ద ఆయుధముంది: ప్రచారం. వాళ్ల ప్రచార మంత్రి జోసెఫ్ గోబెల్స్ ఏమన్నాడో చూడండి. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తే చివరికి అదే నిజమని నమ్ముతారు. ఈ సూత్రాన్ని వాళ్లు అక్షరాలా పాటించారు. అబద్ధాలతో, తప్పుడు సమాచారంతో ప్రజల ఆలోచనలను మార్చేశారు. శత్రువులను సృష్టించారు. హిట్లర్ను ఒక దేవుడిలా చూపించారు. ఇది చాలా భయంకరమైన, కానీ అంతే ప్రభావవంతమైన వ్యూహం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఇదే: ఫ్యాసిజం గాలిలోంచి పుట్టుకురాలేదు. అది మొదటి ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత జరిగిన వర్సైల్స్ ఒప్పందం, ఇవి సృష్టించిన సంక్షోభాల నుంచే పుట్టింది. యుద్ధం, ఆర్థిక పతనం లాంటి పెద్ద పెద్ద సమస్యలకు ఫ్యాసిజం చాలా సింపుల్గా, హింసాత్మకమైన సమాధానం చూపించింది. నిరాశలో ఉన్న ప్రజలకు ఏం కావాలో అదే ఇచ్చింది: సులభమైన సమాధానాలు, బలమైన నాయకులు. నియంతలు సరిగ్గా అవకాశాన్నే వాడుకున్నారు. చివరిగా ఈ మొత్తం కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక శాంతి ఒప్పందం మరో పెద్ద యుద్ధానికి కారణమైతే దాన్ని అసలు శాంతి అని పిలవగలమా? ఒక యుద్ధం ముగింపు ఇంకో యుద్ధానికి నాంది పలికినప్పుడు మనం చరిత్ర నుంచి ఏం నేర్చుకున్నట్టు? ఈ ఆర్థిక ఆశలు, సామ్రాజ్యవాద ఆకాంక్షలు, ప్రతీకారం తీర్చుకునే శాంతి ఒప్పందాలు,
ఈ విష వలయం నుంచి మనం ఎలా బయటపడగలం? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం రెండవ ప్రపంచ యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం అనగానే సాధారణంగా మనందరికీ యూరోప్లో జరిగిన భీకరమైన యుద్ధాలు, హిట్లర్, ఆ మారణహోమం ఇవే గుర్తుకొస్తాయి. కానీ దాని ప్రభావం కేవలం యూరప్కే పరిమితం కాలేదు. ఆ యుద్ధమనే నిప్పురవ్వ వేల మైళ్ల దూరంలో, ముఖ్యంగా ఆసియాలో ఉన్న పెద్ద పెద్ద సామ్రాజ్యాలను ఎలా కూల్చివేసింది, కొత్త దేశాల స్వాతంత్ర్యానికి, ఒక ప్రపంచవ్యాప్త విప్లవానికి ఎలా దారితీసిందో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూడబోతున్నాం. సరే, మన ముందున్న అసలు ప్రశ్న ఇదే. ఒక ఖండంలో మొదలైన యుద్ధం మరో ఖండంలో స్వాతంత్ర్య జ్వాలలను ఎలా రగిల్చగలిగింది? యూరప్లో జరిగిన ఆ మహాసంగ్రామం ఆసియా దేశాల స్వాతంత్ర్య పోరాటాలకు, అక్కడి జాతీయ ఉద్యమాలకు ఎలా ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిందో మనము ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. మొదటగా, ఇసుక మీద నిర్మించిన శాంతి అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితులు ఎలా రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీశాయో చూస్తాం. ఆ తర్వాత మంటల్లో ప్రపంచం అంటే యుద్ధం యొక్క తీవ్రతను గమనిస్తాం. మూడవది, చైనాలో ఉదయించిన అరుణతార, ఆ గందరగోళంలో చైనాలో విప్లవం ఎలా బలపడిందో చూస్తాం. నాలుగవది, తూర్పున కూలిన సామ్రాజ్యాలు, ఆసియాలో వలసపాలన ఎలా అంతమైందో పరిశీలిస్తాం. చివరగా, యుద్ధానంతర ప్రపంచం అంటే ఈ మహాయుద్ధం తర్వాత ప్రపంచపటం ఎలా మారిపోయిందో తెలుసుకుందాం. మనం మొదటి భాగాన్ని మొదలుపెడుతున్నాం. ఏ పెద్ద సంఘటనైనా ఆకస్మికంగా జరగదు. దాని వెనక కొన్ని కారణాలుంటాయి. రెండవ ప్రపంచ యుద్ధానికి బీజాలు మొదటి ప్రపంచ యుద్ధం ముగింపులోనే పడ్డాయి. ఆ రోజుల్లో స్థాపించిన శాంతి ఎంత బలహీనమైనదో, అది ఇసుక మీద కట్టిన కోటలాంటిదని ఎందుకంటారో మనమిప్పుడు అర్థం చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి జరిగిన సంఘటనలు యుద్ధాన్ని ఎలా అనివార్యం చేశాయో స్పష్టంగా కనిపిస్తుంది. 1919లో వర్సైల్స్ ఒప్పందం. ఇది జర్మనీపై చాలా కఠినమైన షరతులు విధించింది. భారీ నష్టపరిహారం విధించడం వల్ల జర్మనీలో ప్రతీకారేచ్ఛ రగిలింది. దానికి తోడు 1928లో కెల్లాగ్ బ్రియాండ్ ఒప్పందం వచ్చింది. ఇది యుద్ధాన్ని చట్టవిరుద్ధం చేసింది, కాని దాన్ని అమలు చేసే శక్తి దానికి లేదు. ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని జపాన్ మంచూరియాపై దాడి చేసింది. నానాజాతి సమితి ఏమీ చేయలేకపోయింది. ఇదే హిట్లర్కు కూడా ధైర్యాన్నిచ్చింది. ఇక ఈ బుజ్జగింపు విధానం అంటే పాలసీ ఆఫ్ అపీజ్మెంట్, ఇది ఆ కాలంలో జరిగిన అతిపెద్ద దౌత్యపరమైన తప్పు. హిట్లర్ ఒకదాని తర్వాత ఒకటి దేశాలను ఆక్రమిస్తుంటే బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు యుద్ధాన్ని ఆపడానికి అతనికి కొన్ని రాయితీలిచ్చాయి. సుడెటెన్లాండ్ను అప్పగించడం అందులో భాగమే. వాళ్ళు శాంతిని కొనుక్కుందామని అనుకున్నారు, కాని అది హిట్లర్ ఆకలిని పెంచింది తప్ప ఆపలేకపోయింది. కొన్నిసార్లు శాంతి కోసం చేసే ప్రయత్నాలే దురాక్రమణదారుడికి మరింత ధైర్యాన్ని ఇస్తాయనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఈ చిత్రంలో మనకు కనిపిస్తున్నది కేవలం 2 నాయకులు కాదు, ఇది 2 ప్రమాదకరమైన సిద్ధాంతాల కలయిక. హిట్లర్, ముస్సోలినీ కలిసి రోమ్ బెర్లిన్ అక్షాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జపాన్ కూడా వాళ్లతో కలిసింది. దీంతో ప్రపంచం స్పష్టంగా 2 వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు ఈ అక్షరాజ్యాలు, మరోవైపు మిత్రరాజ్యాలు. ఈ విభజన ఇక ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేసింది. ఇక ఆ బలహీనమైన శాంతి పునాదులు పూర్తిగా కూలిపోయాయి. ప్రపంచం మంటల్లో చిక్కుకుంది. ఇది కేవలం దేశాల మధ్య జరిగిన యుద్ధం కాదు, ఇది మానవ చరిత్ర గతినే మార్చేసిన ఒక మహావిచ్ఛిన్నం, పాత ప్రపంచ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన సంఘటన. ఒక్కసారి ఈ సంఖ్యను చూడండి, 6 కోట్లు. ఇది కేవలం ఒక అంకె కాదు, చరిత్రలో మునుపెన్నడూ లేనంత విధ్వంసం, ప్రాణనష్టం దీనివల్ల జరిగింది. ఈ యుద్ధం యొక్క భయంకరమైన విషయమేంటంటే సైనికులు, సాధారణ పౌరుల మధ్య తేడా లేకుండా పోయింది. నగరాలపై బాంబుదాడులు, ఊచకోతలు అపారమైన ప్రాణనష్టానికి దారితీశాయి. 6 కోట్ల మరణాలలో ఈ 60 లక్షల మరణాలు అత్యంత క్రూరమైనవి, భయంకరమైనవి. ఎందుకంటే ఇది యుద్ధంలో జరిగిన మరణం కాదు, కేవలం ఒక జాతికి చెందిన వారైనందుకు వారిని సమూలంగా నాశనం చేయాలనే నాజీల సైద్ధాంతిక ఉన్మాదంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో పారిశ్రామిక స్థాయిలో జరిగిన మారణహోమం. ఇది మానవత్వం సిగ్గుతో తల దించుకోవాల్సిన ఒక చారిత్రక విషాదం. డిసెంబర్ 7, 1941 ఇది యుద్ధగతిని మార్చేసిన ఒక ముఖ్యమైన రోజు. అప్పటిదాకా తటస్థంగా
యుద్ధానికి దూరంగా ఉన్న అమెరికా మీద జపాన్ ఆకస్మికంగా పర్ల్ హార్బర్లోని వారి నావికా స్థావరంపై దాడి చేసింది. ఈ ఒక్క సంఘటనతో నిద్రిస్తున్న ఒక పెద్ద శక్తిని జపాన్ నిద్రలేపినట్టయింది. అవును, సరిగ్గా ఇదే ఆ క్షణం. ఎందుకంటే పెరల్ హార్బర్ దాడితో అప్పటిదాకా యూరోప్లో, ఆసియాలో వేర్వేరుగా జరుగుతున్న యుద్ధాలు ఒక్కటయ్యాయి. అమెరికా తన అపారమైన పారిశ్రామిక, సైనిక శక్తితో మిత్రరాజ్యాల పక్షాన చేరడంతో యుద్ధ స్వరూపం, దాని గమనం పూర్తిగా మారిపోయింది. అప్పుడే ఇది నిజమైన ప్రపంచ యుద్ధంగా మారింది. పశ్చిమ రంగంలో పెరల్ హార్బర్ ఎంత కీలకమో, తూర్పు రంగంలో స్టాలిన్గ్రాడ్ యుద్ధం అంతకంటే నిర్ణయాత్మకమైనది. ఇక్కడ సోవియట్ యూనియన్ చేతిలో హిట్లర్ సైన్యం ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి నాజీ జర్మనీ పతనానికి నాంది పలికింది. ఇక్కడి నుండే యుద్ధం మిత్రరాజ్యాలకు అనుకూలంగా తిరగడం మొదలయింది. సరే, యూరప్లో ఇంత జరుగుతున్నప్పుడు వేల మైళ్ల దూరంలో ఉన్న చైనాలో ఏం జరుగుతోంది? ఇప్పుడు మన దృష్టిని అటువైపు మళ్ళిద్దాం. ప్రపంచ యుద్ధం సృష్టించిన ఈ గందరగోళం చైనాలో ఎప్పటినుంచో రగులుతున్న విప్లవానికి ఎలా ఆజ్యం పోసిందో ఇప్పుడు చూద్దాం. ఆ సమయంలో చైనాలో ప్రధానంగా 2 శక్తులు అధికారం కోసం పోరాడుతున్నాయి. ఒకవైపు చియాంగ్ కైషేక్ నాయకత్వంలోని జాతీయవాద కుమింటాంగ్ పార్టీ. వీరికి నగరాల్లో, పెట్టుబడిదారుల్లో, భూస్వాముల్లో మద్దతుంది. అమెరికా కూడా వీళ్లకే మద్దతిచ్చింది. మరోవైపు మావో నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ. వీళ్ల బలమంతా గ్రామీణ ప్రాంతాల్లోని కోట్లాది మంది రైతులు. వీరు భూసంస్కరణలు, సామాజిక సమానత్వం కోసం పోరాడారు. కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో ఈ లాంగ్ మార్చ్ ఒక చరిత్రాత్మక ఘట్టం. కేఎంటీ సైన్యాల దాడి నుండి తప్పించుకోవడానికి మావో నాయకత్వంలో 1,00,000 మంది కమ్యూనిస్టులు దాదాపు 6,000 మైళ్ళు, అంటే దాదాపు 10,000 కిలోమీటర్ల కఠినమైన ప్రయాణం చేశారు. ఈ ప్రయాణం చివరికి కేవలం 20,000 మందే మిగిలారు. కాని ఆ మిగిలినవారు ఉక్కు మనుషుల్లా తయారయ్యారు. ఈ లాంగ్ మార్చ్ మావో నాయకత్వాన్ని సుస్థిరం చేసి చైనాలో వారి అంతిమ విజయానికి పునాది వేసింది. ఇప్పుడు మనం యుద్ధం యొక్క అతిపెద్ద దీర్ఘకాలిక ప్రభావాలలో ఒకదాన్ని చూడబోతున్నాం. యూరోపియన్ శక్తులు యుద్ధంలో బలహీనపడటంతో ఆగ్నేయాసియాలో వలస పాలన అనే డామినోలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా కూలిపోయాయో ఇప్పుడు పరిశీలిద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ 2 ఉదాహరణలు చూద్దాం. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్. ఇండోనేషియాను డచ్వాళ్లు, ఫిలిప్పీన్స్ను అమెరికన్లు పాలిస్తున్నారు. జపాన్ వచ్చి వీరిద్దరినీ ఓడించి ఆ ప్రాంతాలను ఆక్రమించింది. జపాన్ ఓడిపోయిన తర్వాత పాత పాలకులు తిరిగి వచ్చినా అప్పటికే అక్కడి ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్ష బలపడింది. సుకర్నో వంటి నాయకులు ముందుకొచ్చి స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపించారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మాన్యువెల్ క్యూజోన్ అన్న ఈ మాటలు చూడండి. ఆసియా జాతీయవాదుల మనోభావాలకు ఇది అద్దం పడుతుంది. మాకు మంచి పాలకులొద్దు, మా పాలన మాకు కావాలి. స్వర్గంలాంటి చోట బానిసలుగా బ్రతకడం కంటే నరకంలోనైనా సరే స్వతంత్రులుగా, ఆత్మగౌరవంతో బ్రతుకుతాం అనే బలమైన ఆకాంక్ష ఇందులో కనిపిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. శతాబ్దాలుగా వలస ప్రజల మనస్సుల్లో యూరోపియన్లు అజేయులు, వారిని ఎవ్వరూ ఓడించలేరు అనే ఒక అపోహ ఉండేది. కాని యుద్ధం ప్రారంభంలో జపాన్ చేతిలో బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా సైన్యాలు వరుసగా ఓడిపోవటం చూశాక ఆ అపోహ బద్దలైంది. తమ పాలకులను కూడా ఓడించగలరు అనే ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి వలస ప్రజలలో కలిగింది. ఈ మానసిక మార్పే స్వాతంత్ర పోరాటాలకు అసలైన ఇంధనంలా పనిచేసింది. ఇక మనం చివరి అంకానికి వచ్చాం. ఆ పాత సామ్రాజ్యాలు కూలిపోయాయి. లక్షలాది మంది ప్రాణత్యాగాల పునాదుల మీద, ఆ శిథిలాల మీద ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. యుద్ధం తర్వాత ప్రపంచ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పాత యూరోపియన్ శక్తుల ఆధిపత్యం ముగిసింది. వాటి స్థానంలో అమెరికా, సోవియట్ యూనియన్లు 2 కొత్త సూపర్ పవర్స్గా అవతరించాయి. దీంతో ప్రపంచం ద్విధ్రువ ప్రపంచంగా మారింది. మళ్లీ ఇలాంటి యుద్ధం రాకూడదని ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. అన్నింటికంటే ముఖ్యంగా వలస సామ్రాజ్యాల యుగమంతమై ఆసియా, ఆఫ్రికాలో డజన్ల కొద్దీ కొత్త స్వతంత్ర దేశాలు పుట్టుకొచ్చాయి. ఈ పటంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం ముగిసింది, కాని ప్రపంచం ఇక ఎప్పటికీ పాతలా లేదు. పాత సామ్రాజ్యాల స్థానంలో అమెరికా, సోవియట్ యూనియన్లు కొత్త ప్రపంచ శక్తులుగా అవతరించాయి. డజన్ల కొద్ది దేశాలు వలస సంకెళ్లను తెంచుకొని స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి. ప్రపంచ శక్తి సమీకరణాలు పూర్తిగా తిరగరాయబడ్డాయి. ఈ విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ప్రపంచ వ్యవస్థ అంటే అమెరికా, రష్యాల ఆధిపత్యం, ఐక్యరాజ్య సమితి,
ఇవన్నీ దాదాపు 80 సంవత్సరాలుగా మన ప్రపంచాన్ని నడిపించాయి. కానీ నేడు మనం చూస్తున్న సంఘర్షణలు, మారుతున్న అధికార సమీకరణాలు గమనిస్తుంటే ఆ పునాదులు కూడా ఇప్పుడు కదులుతున్నాయా? ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ వైపు మనం వెళ్తున్నామా అనే ప్రశ్న తలెత్తుతోంది. గతాన్ని అర్థం చేసుకుంటేనే వర్తమానాన్ని, భవిష్యత్తును మనం సరిగ్గా అంచనా వేయగలం. నమస్కారమండి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు మనం వరల్డ్ హిస్టరీలో చాలా కీలకమైన, కొంచెం సంక్లిష్టమైన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎలా మారింది, అంటే 1945 నుంచి 1991 వరకు ఏం జరిగింది. చూడండి, ఈ టాపిక్ అర్థం కాకపోతే జీఎస్ పేపర్ 1లో వరల్డ్ హిస్టరీ, జీఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ రెండూ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ విశ్లేషణ మీకు ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ కోసమే కాదు, మెయిన్స్లో ఒక మంచి ఆన్సర్ రాయడానికి, ఇంకా ఇంటర్వ్యూలో మీ ఒపీనియన్ కాన్ఫిడెంట్గా చెప్పడానికి కూడా ఒక ఫ్రేమ్వర్క్లా ఉపయోగపడుతుంది. సరే, మరి స్టార్ట్ చేద్దామా? సరే, ఈ మొత్తం కథని మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. మొదటిది, యుద్ధం తర్వాత ఒక కొత్త ప్రపంచం ఎలా ఏర్పడింది, ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని శాసించిన ప్రచ్ఛన్న యుద్ధం అసలు స్వరూపమేంటి, మూడవది, ఈ 2 గ్రూపుల్లో చేరకుండా మూడో దారిని ఎంచుకున్న అలీనోద్యమం సంగతేంటి, నాలుగో భాగంలో ఈ టెన్షన్స్ మధ్యలో యుఎన్ఓ పాత్రేంటి, అది ఏం చేయగలిగింది, ఇక చివరిగా ఐరోపా ఒక శక్తిగా ఎలా ఎదిగింది, సోవియట్ యూనియన్ ఎందుకు పడిపోయింది అనే విషయాలతో ఈ టాపిక్ని ముగిద్దాం. ఈ స్ట్రక్చర్ ఫాలో అయితే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. రైట్, మన మొదటి భాగం, కొత్త ప్రపంచ క్రమం. యుద్ధమైతే ముగిసింది, కాని శాంతి వచ్చినట్టా? అస్సలు కాదు. పాత సామ్రాజ్యాలు కూలిపోయాయి. మరి ఆ పవర్ గ్యాప్ని ఎవరు ఫిల్ చేశారు? ప్రపంచం అమెరికా, సోవియట్ యూనియన్ అని రెండుగా ఎలా విడిపోయింది? ఈ విభాగంలో ఆ విషయాలే చూద్దాం. ఈ నెంబర్స్ ఒకసారి చూడండి. ఇవి కేవలం అంకెల కావు, ఒక తరం మొత్తం నాశనమైపోయింది. 6 కోట్ల మంది ప్రజలు ఊహించుకోండి. అందులో 60 లక్షల మంది యూదులని ఒక ప్లాన్ ప్రకారం చంపేశారు. మీరు మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు యుద్ధం తర్వాత పరిణామాల గురించి రాస్తే, ఈ హ్యుమానిటేరియన్ క్రైసిస్ గురించి ప్రస్తావిస్తే మీ ఆన్సర్కి చాలా వెయిట్ వస్తుంది. గుర్తుంచుకోండి, ఈ భౌతిక నైతిక విధ్వంసమే యూరప్ సెంట్రిక్ ప్రపంచాన్ని కూల్చేసింది. ఈ పవర్ వాక్యూమ్ నుంచే ఒక కొత్త ప్రపంచానికి పునాదులు పడ్డాయి. యుద్ధం ఐరోపాని కేవలం భౌతికంగానే కాదు, ఆర్థికంగా కూడా కుప్పకూల్చింది. ఫ్యాక్టరీలు లేవు, తినడానికి తిండి లేదు. ఈ సంక్షోభం వల్ల ఒక పెద్ద ఐడియాలజికల్ షిఫ్ట్ వచ్చింది. అప్పటిదాకా ప్రభుత్వం మార్కెట్లో తలదూర్చకూడదు, అదే చూసుకుంటుంది అనే ఒక థీరీ ఉండేది, లైసెస్ ఫేర్ అనే. దానిమీద జనాలకి నమ్మకం పోయింది. ప్రభుత్వమే ప్రజల బాగోగులు చూడాలనే ఆలోచనతో వెల్ఫేర్ స్టేట్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఇదే అసంతృప్తిని కమ్యూనిజం తన వైపు తిప్పుకుంది. గ్రీసు, టర్కీ లాంటి దేశాల్లో దాని ప్రభావం పెరిగింది. ఇక్కడే అసలు కథ మొదలైంది, క్యాపిటలిజం వర్సెస్ కమ్యూనిజం. సరే, మరి సోవియట్ యూనియన్ ఎందుకిలా చేసింది? వాళ్ళకొక భయం ఉండేది, వెస్టర్న్ కంట్రీస్ మళ్లీ దాడి చేస్తాయేమో అని. అందుకే తమకి వాళ్లకి మధ్యలో ఒక బఫర్ జోన్ కావాలనుకున్నారు. అందుకోసమే తూర్పు ఐరోపా దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలని ఏర్పాటు చేశారు. వాళ్ల దృష్టిలో ఇది డిఫెన్స్. కాని అమెరికా, బ్రిటన్ వాళ్ళెలా చూశారు? ఇది కమ్యూనిజం వ్యాప్తి చెందడం ఒక ఆక్రమణలాగా చూశారు. వీళ్లని ఇక్కడతో ఆపాలి అనే ఆలోచనే కంటైన్మెంట్ పాలసీకి దారితీసింది. ఈ పెరుగుతున్న అపనమ్మకం, ఈ సైద్ధాంతిక గొడవల వల్ల ప్రపంచం అధికారికంగా 2 క్యాంపులుగా ఎలా విడిపోయిందో ఇప్పుడు చూద్దాం. ద్విధ్రువ ప్రపంచం అంటే బైపోలార్ వరల్డ్ ఇక్కడే ఫామ్ అయింది. పోట్స్డామ్ కాన్ఫరెన్స్లోనే మిత్రదేశాల మధ్య తేడాలు బయటపడ్డాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రూమెన్ అణుబాంబు సీక్రెట్ని వాళ్ల మిత్రపక్షమైన సోవియట్ యూనియన్కి చెప్పకుండా కేవలం చర్చిల్తో పంచుకున్నారు. ఇదేదో పొరపాటున జరిగింది కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్. చూడు స్టాలిన్, ఇకపై మాదే పైచేయి అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడమన్నమాట. అప్పట్నుంచి న్యూక్లియర్ వెపన్స్ కేవలం యుద్ధ ఆయుధాలు కాదు, డిప్లొమాటిక్ టూల్స్గా కూడా మారిపోయాయి. ఇది ఇద్దరి మధ్య అపనమ్మకాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళింది. ఈ ఒక్క వాక్యం నమ్మండి, రాబోయే 40 ఏళ్లపాటు అమెరికా ఫారిన్ పాలసీని మొత్తం డిసైడ్ చేసింది. ఇంతకీ ఎవరు చెప్పారో ఇది? జార్జ్ కెనన్, అప్పట్లో మాస్కోలో అమెరికన్ డిప్లొమాట్. ఆయన ఒక లాంగ్ టెలిగ్రామ్ పంపారు. అందులో ఏం చెప్పారంటే, సోవియట్ యూనియన్ ఆగే వకం కాదు, అది విస్తరిస్తూనే ఉంటుంది. వాళ్లని యుద్ధంతో ఆపలేము, రాజకీయంగా, ఆర్థికంగా కట్టడి చెయ్యాలి, అంటే కంటైన్ చెయ్యాలి అని. చూడండి, జీఎస్ పేపర్ 2లో అమెరికన్ ఫారెన్ పాలసీ మీద క్వశ్చన్ వస్తే మీరు ఈ జార్జ్ కెనన్ కంటైన్మెంట్ థియరీ గురించి రాయకపోతే మార్కులు రావు, అంత ఇంపార్టెంట్ ఇది. ఈ ఐరన్ కర్టెన్ స్పీచ్ కోల్డ్ వార్కి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ లాంటిది.
చర్చిల్ వాడిన ఈ మాట చాలా పవర్ఫుల్. పశ్చిమ దేశాల ప్రజల మైండ్లో సోవియట్ యూనియన్ అంటే ఒక రహస్యమైన, ప్రమాదకరమైన శత్రువు అనే ఒక ఇమేజ్ని క్రియేట్ చేసింది. ఇది సైద్ధాంతిక విభజనను ఒక భౌగోళిక విభజనగా మార్చేసి కోల్డ్ వార్కి మెంటల్ ఫౌండేషన్ వేసింది. ఇక్కడే వచ్చింది ప్రచ్ఛన్న యుద్ధంలో ఫస్ట్ మేజర్ క్లాష్, బెర్లిన్ బ్లాకేడ్. ఇది ఇద్దర్లో ఎవరికి దమ్ముందో తేల్చే ఒక టెస్ట్ లాంటిది. సోవియట్స్ ఏం చేశారంటే, బెర్లిన్ మా కంట్రోల్లోకి రావాలి అని చెప్పి సిటీకి వెళ్లే రోడ్లన్నీ మూసేశారు. మరి వెస్టర్న్ పవర్స్ ఏం చేశాయి? వాళ్లు తమ టెక్నాలజీ పవర్ చూపించారు. రోడ్లు మూస్తే ఏంటి, మేం ఆకాశం నుంచి సరుకులు పంపిస్తామని. రోజు 100 విమానాల్లో వెస్ట్ బెర్లిన్కి ఫుడ్, మెడిసిన్స్ అన్నీ సప్లై చేశారు. దీన్నే బెర్లిన్ ఎయిర్ లిఫ్ట్ అంటాం. ఇది జస్ట్ హెల్ప్ చేయడం కాదు, ఇందాక మనం చెప్పుకున్న కంటైన్మెంట్ పాలసీకి ఇది ఫస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ అన్నమాట. బెర్లిన్ క్రైసిస్ యొక్క డైరెక్ట్ రిజల్ట్ ఏంటంటే, జర్మనీ రెండుగా విడిపోవటం. చర్చిల్ చెప్పిన సైద్ధాంతిక ఐరన్ కర్టన్ ఇప్పుడు జర్మనీ మధ్యలో ఒక ఫిజికల్, పొలిటికల్ బార్డర్గా మారింది. ఈ విభజనతో ఐరోపాలో కోల్డ్ వార్ బార్డర్స్ క్లియర్గా గీసేశారు. ఇది ప్రచ్ఛన్న యుద్ధంలో ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్. సరే, ఈ ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ అంటున్నాం కదా, అసలేంటిది? డైరెక్ట్గా ఫైటింగ్ చేసుకోకుండా దశాబ్దాల పాటు ఈ సూపర్ పవర్స్ ఎలా పోరాడాయి? వాళ్ల వెపన్స్ ఏంటి? ఈ సెక్షన్లో వాళ్ల స్ట్రాటజీలని విడమర్చి చూద్దాం. యూపీఎస్సీ అభ్యర్థులుగా మనం గుర్తించుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, కోల్డ్ వార్ అంటే కేవలం మిలిటరీ కాంపిటీషన్ కాదు. ఇది ఒక మల్టీ డైమెన్షనల్ ఫైట్. ఐడియాలజీ పరంగా అంటే క్యాపిటలిజం వర్సెస్ కమ్యూనిజం, ఎకానమీ పరంగా మార్షల్ ప్లాన్ వర్సెస్ మోలటో ప్లాన్, పాలిటిక్స్ పరంగా డెమోక్రసీ వర్సెస్ టోటాలిటేరియనిజం, చివరికి కల్చరల్గా కూడా హాలీవుడ్ వర్సెస్ సోవియట్ ప్రొపగాండా. మీ ఆన్సర్స్లో ఈ మల్టిపుల్ యాంగిల్స్ చూపిస్తే చాలా బాగుంటుంది. ఈ 6 స్ట్రాటజీస్ సూపర్ పవర్స్ వాడిన ఒక టూల్ కిట్ లాంటివి. తమ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోడానికి, అవతలి వాళ్ళని బలహీనపరచడానికి సిచ్యువేషన్ని బట్టి ఈ టూల్స్ వాడారు. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంతో చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నది ఎకనామిక్ స్టేట్ క్రాఫ్ట్, అంటే ఆర్థికాన్ని ఒక ఆయుధంగా వాడటం. మార్షల్ ప్లాన్ అంటే ఏదో దానం చేయడం కాదు. అది పశ్చిమ ఐరోపానే ఆర్థికంగా నిలబెట్టి, వాళ్లు కమ్యూనిజం వైపు వెళ్లకుండా అమెరికా క్యాంపులోనే స్ట్రాంగ్గా ఉంచడానికి చేసిన ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్. అందుకే సోవియట్ యూనియన్ దాన్ని డాలర్ సామ్రాజ్యవాదం అంది, అంటే డాలర్లతో దేశాల్ని కంట్రోల్ చేయడమని. దానికి కౌంటర్గా సోవియట్స్ పెట్టిందే కామికాన్, వాళ్ల గ్రూప్ని ఎకనామికల్గా ఒకటిగా ఉంచడానికి చేసిన ప్రయత్నమన్నమాట. ఎకనామిక్ గ్రూప్స్ తర్వాత మిలిటరీ గ్రూప్స్ వచ్చాయి. నేటోలో ఆర్టికల్ 5 ప్రకారం ఒక మెంబర్ కంట్రీ మీద దాడి జరిగితే అది అందరి మీద దాడి జరిగినట్లే. ఇది సోవియట్ యూనియన్కి ఒక క్లియర్ వార్నింగ్. దీనికి రియాక్షన్గానే సోవియట్ యూనియన్ తన మిత్ర దేశాలతో వార్సా ప్యాక్ట్ ఏర్పాటు చేసింది. ఈ మిలిటరీ కూటములు ఐరోపాని 2 సాయుధ శిబిరాలుగా మార్చేశాయి. ప్రిలిమ్స్కి ఈ ఇయర్స్ ఇంపార్టెంట్, మెయిన్స్కి కలెక్టివ్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇది కోల్డ్ వార్ యొక్క షాడో వార్, అంటే నీడ యుద్ధం. సిఐఏ, కేజీబీలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను కూలగొట్టడానికి, లీడర్స్ని చంపడానికి, ఇన్ఫర్మేషన్ దొంగిలించడానికి ఇలాంటి పనులన్నీ చేశాయి. ఈ గూఢచర్య పనులు ఇద్దరి మధ్య అపనమ్మకాన్ని, భయాన్ని ఇంకా పెంచి కోల్డ్ వార్ టెన్షన్ని ఎప్పుడు సజీవంగా ఉంచాయి. బ్రింక్మ్యాన్షిప్ అంటే ఏంటంటే, న్యూక్లియర్ వెపన్స్తో ఆడే ఒక డేంజరస్ పోకర్ గేమ్ లాంటిది. అవతలి వాళ్ళని భయపెట్టి వెనక్కి తగ్గించడానికి యుద్ధం వచ్చేస్తుందేమో అన్నంత చివరి అంచు వరకు వెళ్లడం. 1962 క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ 13 రోజులు ప్రపంచం న్యూక్లియర్ వార్ అంచున నిలబడింది. మెయిన్స్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి రాసేటప్పుడు ఈ పదం, ఈ ఉదాహరణ చాలా ఉపయోగపడతాయి. సరే, ప్రపంచమంతా ఇలా 2 గ్రూపులుగా విడిపోతుంటే మరి ఈ రెండిట్లోనూ చేరడానికి ఇష్టం లేని దేశాల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాలో కొత్తగా స్వాతంత్ర్యమొచ్చిన దేశాలు తమకంటూ ఒక సపరేట్ దారిని ఎలా ఎంచుకున్నాయో ఈ విభాగంలో చూద్దాం. 1955లో జరిగిన ఈ బాండుంగ్ సమావేశం ఒక హిస్టారిక్ ఈవెంట్. అప్పటిదాకా వలసపాలనలో ఉన్న దేశాలు ప్రపంచ వేదిక మీదకి వచ్చి తమ గొంతు వినిపించిన ఫస్ట్ టైం ఇదే. వాళ్లు కోల్డ్ వార్ పాలిటిక్స్ని, కొలోనియలిజంని ఖండించి మా ఫ్యూచర్ మేమే డిసైడ్ చేసుకుంటామని గట్టిగా చెప్పారు. అలీనోద్యమం అంటే నాన్ అలైన్డ్ మూవ్మెంట్, NAM కి పునాదులు ఇక్కడే పడ్డాయి. ఈ లీడర్స్లో ఉన్న డైవర్సిటీ చూడండి. ఇండియా, ఇండోనేషియా, ఈజిప్ట్,
ఘనా, ఇంకా యూరప్లో ఉన్న కమ్యూనిస్ట్ దేశం యుగోస్లేవియా. ఇది నామ్ యొక్క గ్లోబల్ నేచర్ని చూపిస్తుంది. వీళ్ళందర్నీ కలిపిన ఒకే ఒక్క ప్రిన్సిపల్ ఏంటంటే స్ట్రాటజిక్ అటానమీ. అంటే ఏ సూపర్ పవర్ చెప్పినట్టు ఆడకుండా మన దేశ ప్రయోజనాల బట్టి మన నిర్ణయాలు మనమే తీసుకోవడం. ఇవి పంచశీల సూత్రాలు. మన ఇండియన్ ఫారిన్ పాలసీకి ఆత్మలాంటివి. ఇవే అలీనోద్యమానికి కూడా గైడింగ్ ప్రిన్సిపల్స్గా మారాయి. జిఎస్ పేపర్ 2లో ఇండియన్ ఫారిన్ పాలసీ ఎవల్యూషన్ మీద క్వశ్చన్ వస్తే పంచశీల, నామ్ యొక్క పాత్రను వివరించడం చాలా ముఖ్యం. ఈ సూత్రాలు గొడవల మీద నడిచే ప్రపంచానికి బదులుగా సహకారం మీద నడిచే ప్రపంచాన్ని ప్రపోజ్ చేసే. సరే, ఒకవైపు 2 సూపర్ పవర్స్, మరోవైపు నాన్ అలైన్డ్ దేశాలు. మరి ఈ టెన్షన్స్ మధ్యలో ప్రపంచ శాంతి కోసం పెట్టిన ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ పాత్ర ఏంటి? అది తన టార్గెట్ని రీచ్ అవ్వగలిగిందా? ఇప్పుడు చూద్దాం. లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయిన తర్వాత ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో యుద్ధాలు రాకుండా చూడాలనే ఒక గొప్ప లక్ష్యంతో యుఎన్ఓ ఏర్పడింది. కాని దాని పుట్టుక, కోల్డ్ వార్ పుట్టుక ఒకేసారి జరగడం దాని అతిపెద్ద దురదృష్టం. యుఎన్ఓలో ఉన్న అసలు సమస్య సెక్యూరిటీ కౌన్సిల్, అందులో ఉన్న వీటో పవర్. వరల్డ్ వార్ 2లో గెలిచిన 5 దేశాలు తమకు తాము ఈ స్పెషల్ పవర్ ఇచ్చేసుకున్నాయి. దీనివల్ల తమకు నచ్చని ఏ రిజల్యూషన్ని అయినా ఆపేయగలరు. కోల్డ్ వార్ టైంలో అమెరికా, సోవియట్ యూనియన్ ఈ వీటో పవర్ని ఇష్టమొచ్చినట్టు వాడి యుఎన్ఓని ఒక రకంగా ప్యారలైజ్ చేశాయి. యుఎన్ రీఫార్మ్స్ మీద ఏ క్వెశ్చన్ వచ్చినా ఈ వీటో పవర్ గురించి అనాలిసిస్ చేయడం కీలకం. ఈ 3 ఉదాహరణలు యుఎన్ఓ యొక్క కాంట్రాడిక్టరీ రోల్ని క్లియర్గా చూపిస్తాయి. కొరియాలో సోవియట్ యూనియన్ ఆ మీటింగ్ని బాయ్కాట్ చేయడం వల్ల యుఎన్ ఆర్మీని పంపగలిగింది. ఇది ఒక రేర్ కేస్. సూయజ్ క్రైసిస్లో అమెరికా, సోవియట్ యూనియన్ రెండూ బ్రిటన్, ఫ్రాన్స్కి వ్యతిరేకంగా ఉండటంతో యుఎన్ సక్సెస్ అయింది. కాని హంగేరీలో సోవియట్ యూనియన్ తన ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి వీటో చేయడంతో యుఎన్ఓ ఏమీ చేయలేక జస్ట్ చూస్తూ ఉండిపోయింది. దీన్ని బట్టి ఏమర్థమవుతోందంటే సూపర్ పవర్స్ ఒప్పుకుంటేనే యుఎన్ఓ పనిచేస్తుంది, లేకపోతే లేదు. అరబ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ లాంటి రీజనల్ గొడవలు కోల్డ్ వార్ వల్ల ఇంకా కాంప్లికేట్ అయ్యాయి. అమెరికా ఇజ్రాయెల్కి, సోవియట్ యూనియన్ అరబ్ దేశాలకి సపోర్ట్ చేయడంతో ఈ గొడవ సూపర్ పవర్స్ మధ్య ఒక ప్రాక్సీ వార్గా మారింది. ఇలాంటి సిచ్యువేషన్లో నిష్పక్షపాతంగా ఉండాల్సిన యుఎన్ఓ పాత్ర పూర్తిగా సైడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కథలో చివరి భాగానికి వచ్చేశాం. ప్రపంచమంతా కోల్డ్ వార్లో స్టక్ అయిపోయినట్టు అనిపించినా తెర వెనుక 2 పెద్ద మార్పులు జరుగుతున్నాయి. ఒకటి, వెస్ట్ యూరోప్లో ఇంటిగ్రేషన్. 2, ఈస్ట్లో సోవియట్ యూనియన్లో డిస్ఇంటిగ్రేషన్. ఈ డెవలప్మెంట్స్ కోల్డ్ వార్ని ఎలా ముగించాయో చూద్దాం. యూరోపియన్ ఇంటిగ్రేషన్ అనేది ఒక రెవల్యూషనరీ ఐడియా. 100 ఏళ్లుగా ఒకరితో ఒకరు కొట్టుకున్న ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల్ని, ముఖ్యంగా బొగ్గు, ఉక్కు పరిశ్రమల్ని కలిపేయడం ద్వారా ఫ్యూచర్లో యుద్ధం జరగడం ఫిజికల్గా ఇంపాసిబుల్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాయి. ఇది ఎకనామిక్ కోఆపరేషన్తో మొదలై మెల్లమెల్లగా ఒక పొలిటికల్ ఎకనామిక్ యూనియన్గా మారింది. ఇది లిబరల్ ఇంటర్నేషనలిజం థియరీకి ఒక గొప్ప ఉదాహరణ. డెటెంటే అంటే టెన్షన్స్ తగ్గించుకోవడం. క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ తర్వాత న్యూక్లియర్ వార్ ఎంత డేంజరో ఇద్దరికీ అర్థమైంది. దీంతో శత్రుత్వాన్ని తగ్గించుకుని ఎస్సీఎల్టీ లాంటి ఆయుధ నియంత్రణ ఒప్పందాలు చేసుకున్నారు. ఇది కోల్డ్ వార్ ఎండ్ కాదు, కాని ఒక మేనేజ్డ్ రైవల్రీ అంటే నియంత్రిత పోటీకి నాంది పలికింది. ఈ 2 పదాలు పెరెస్ట్రాయికా, గ్లాస్నోస్ట్ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. గోర్బచేవ్ చతికిలపడిన సోవియట్ సిస్టమ్నే కాపాడటానికి ఈ రీఫార్మ్స్ తెచ్చారు. ఎకానమీని రీస్ట్రక్చర్ చెయ్యాలి పెరెస్ట్రాయికా, పొలిటికల్గా కొంచెం ఓపెన్నెస్ ఇవ్వాలి గ్లాస్నోస్ట్ అని అనుకున్నారు. కానీ ప్రెషర్లో ఉన్న ఒక సిస్టంలో చిన్న హోల్ పెడితే అది మొత్తం సిస్టమ్ కూలిపోవడానికి దారితీసినట్టు ఈ రీఫార్మ్సే సోవియట్ యూనియన్ పతనానికి కారణమయ్యాయి. బెర్లిన్ గోడ కూలిపోవడమనేది కేవలం ఒక పొలిటికల్ ఈవెంట్ కాదు, అది ఒక సింబాలిక్ మూమెంట్. ఈస్ట్ వెస్ట్ యూరప్ మధ్య ఉన్న ఆ ఐరన్ కర్టన్ ఫిజికల్గా కూలిపోయిన రోజు. ప్రజల స్వేచ్ఛ ముందు నియంతృత్వ ప్రభుత్వాలు నిలబడలేవని ప్రపంచానికి చూపించిన ఒక పవర్ఫుల్ విజువల్ అది. డిసెంబర్ 25, 1991న క్రెమ్లిన్ మీద నుంచి సోవియట్ ఎర్రజెండాని దించేశారు. 70 ఏళ్లకు పైగా ప్రపంచ రాజకీయాలని శాసించిన ఒక సూపర్ పవర్, ఒక ఐడియాలజీ అఫీషియల్గా అంతమైపోయింది. ఈ సంఘటనతో మనం ఇప్పుడుదాకా విశ్లేషించిన బైపోలార్ వరల్డ్ ఆర్డర్ ఖచ్చితంగా ముగిసిపోయింది. ఒక శకం ముగిసి ప్రపంచం ఒక కొత్త అనిశ్చిత భవిష్యత్తులోకి అడుగుపెట్టింది.
మన ఈ విశ్లేషణని ఒక కీలకమైన ప్రశ్నతో ముగిద్దాం. ఇది డైరెక్ట్గా మెయిన్స్లో అడిగే అవకాశమున్న క్వశ్చన్. సోవియట్ పతనం అనేది అమెరికా సాధించిన విజయమా, లేకపోతే సోవియట్ సిస్టంలోనే ఉన్న లోపాల వల్ల అది తప్పనిసరిగా జరిగిందా? మీ ఆన్సర్ కోసం ఆర్గ్యుమెంట్స్ రెడీ చేసుకోండి. విక్టరీ అయితే ఏ పాలసీస్ కారణం, ఫెయిల్యూర్ అయితే ఎకనామిక్ పొలిటికల్ రీజన్స్ ఏంటి? ఈ అనలిటికల్ అప్రోచ్ మిమ్మల్ని ఒక నార్మల్ ఆస్పిరెంట్ నుండి వేరు చేస్తుంది. ఈ అంశాలపై లోతుగా ఆలోచిస్తూ మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. Subscribe for more content.